రాకపోక ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి అధ్యక్ష. మాట్లాడితే మా పరిశ్రమల శాఖ మంత్రి గారు చాలా ఎక్కువగా చెప్తుంటారు, విమర్శలు విపరీతంగా చేస్తుంటారు. విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విశాఖపట్నం ఉంది, కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు. మనందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిన సంగతిని మనందరం గుర్తు చేసుకోవాలి. కడపలో కొత్త పరిశ్రమ రాలేదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉన్న పరిశ్రమని ఈరోజు ప్రైవేటైజ్ చేసినటువంటి సందర్భంలో మీరేం చేశారు? మాట్లాడితే అధ్యక్ష you must confiding to the Kadapa steel plant. Don't deviate the ikkade diversions vastunayi. No ikkade mana diversions avutunnam. ఇక్కడ మనం ఇక్కడే డైవర్షన్ అవుతున్నాం. యూ కన్క్లూడ్ విత్ ది క్వశ్చన్. కన్క్లూడ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, స్టీల్ ప్లాంట్ అంటే మీరు ఏ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్నించారు? యు ఆర్ క్వశ్చన్ అబౌట్ ది స్టీల్ ప్లాంట్ Kadapa. Yes, we confiding to the Kadapa steel plant. What is the stage of the status of the relation kada sir? Adagandi. Relation kadandi. Em relation adagandi. Relation kadandi. Ani kuda relation tone vastunnai. Don't deviate the question. Inkodi please. Inkodi kudanu. ఎవరైతే సిగ్నేటరీసో వాళ్ళని అలౌ చేస్తాను. రెండోది మెంబర్ షుడ్ కన్ఫైడ్ ది రెలివెంట్ క్వశ్చన్. డోంట్ డీవియేట్ విత్ ద క్వశ్చన్. డీవియేట్ అయితే అలౌ చేయను. అది కూడా చెప్తాను, రికార్డులోనికి పోకూడదని చెప్పేసి అని డీవియేషన్ అయినటువంటి సబ్జెక్ట్ని రికార్డులోకి పోకూడదు అన్నటువంటిది దిస్ మై రూలింగ్. దట్స్ ఆల్. ఇచ్చాను నా చదువు. నువ్వు చదవాలంటే చదువుకో, లేకపోతే లేదు. మీరు రాసేపండి, నేను చదువుతాను. ఏం మాట్లాడుతున్నారు మాట్లాడండి. క్వశ్చన్ మాట్లాడండి. ప్లీజ్ మీరు మాట్లాడండి. కడప స్టీల్ ప్లాంట్ స్టాటస్ పరిశ్రమ మీద మాట్లాడండి. అధ్యక్ష, ఈ కడప స్టీల్ ప్లాంట్ లేదు నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, ఆ రోజు లిబర్టీ స్టీల్స్కి ఈ స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి అప్పచెప్పారు అధ్యక్ష. ఆ లిబర్టీ స్టీల్స్ దివాలా తీసినటువంటి సంస్థ అధ్యక్ష. అటువంటి సంస్థకి ఎందుకు అప్పచెప్పారు? ఆ రోజు మీరు చాలామంది పోటీగా వస్తే అందరినీ తప్పించి ఆ సంస్థకి ఎందుకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది? ఆ సంస్థ పరిస్థితి ఏంటి? ఆ సంస్థ తప్పుకుందా ఉందా? ఒకవేళ తప్పుకుంటే మళ్ళీ మీరు ఎవరికైనా సరే దీన్ని అప్పచెప్పారని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ ఇండస్ట్రీస్ అధ్యక్ష, అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా అసెంబ్లీలో చెప్పడం, ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను పుట్టింది జమ్మలమడుగులో, ఆ ప్రాంతంలో అనేక సందర్భాల్లో తిరిగాను. అడవి అనేటువంటిది నాకు ఎప్పుడు కనబడలేదు. తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ప్రాంతం గురించి ఈ రకమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆ కడప ప్రాంతం మీద ఏ రకమైనటువంటి అభిమానం ఉందో, వారికి ఏ రకమైనటువంటి అభిమానం ఉందో, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి అభిమానం ఉందో అనేటువంటిది అనేక ఎన్నికల్లో గడిచినటువంటి 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఏ రకమైనటువంటి, మరి అదే చిత్తూరులో ఎన్నో అధ్యక్షాలుగా సీట్లు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చాయి? 1. రేపు ఆ కుప్పం కూడా లేదు. సో ఈ రకమైనటువంటి కన్ఫైన్ అవుతూ ఉన్నాం అధ్యక్ష. ఎన్నికల ముందు దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇప్పటికే 37.5 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ పే చేసాం. మిగిలినటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అది సమాధానంలో చెప్పాం. 3148 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఈరోజు 309 అనాథరైజ్డ్ ఎంక్లోజర్స్, దానికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని
వారికి కూడా 50% కాంపన్సేషన్ పే చేయమని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడన్నా వీళ్ళకి ఆ రకమైనటువంటి ఆలోచన ఏ రోజన్నా రావడం అనేటువంటి జరిగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, పరిశ్రమల గురించి మాట్లాడతారు. వీరికి అసలు పరిశ్రమల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంది. ఈరోజు పరిశ్రమల మీద ఈరోజు ఎలాగ షార్ట్ డిస్కషన్ ఉందో అధ్యక్ష, దాంట్లో మాట్లాడతాం, వారు కూడా మాట్లాడమనండి. మొన్న కాకినాడకి సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ వస్తే దానికి ఏమని లేఖ రాశారు అధ్యక్ష? కాకినాడకి బల్క్ డ్రగ్ పార్క్ కోసం కేంద్ర ప్రభుత్వంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్క్ని సాధిస్తే వద్దని చెప్పి లేఖలు రాస్తారు. వీరు పరిశ్రమల గురించి మాట్లాడతారు. 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, మరో 20,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళకి నాయకులు లెటర్లు రాస్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. వచ్చేటువంటి కడుపు నొప్పి తలనొప్పి కాదు, వీళ్ళకి వచ్చే కడుపు మంట. ఈరోజు ఒక పరిశ్రమ రావాలంటే ఆ పరిశ్రమ కోసం ఆ పరిశ్రమ తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు, దానికోసం పోటీ ప్రపంచంలో ఈరోజు పడుతున్నటువంటి శ్రమ ఇవన్నీ చూస్తూ ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, రాష్ట్రానికి మంచి జరగకూడదు, అసలు ఆంధ్రప్రదేశ్ తాలూకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటి దానికి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. వీరు తలకిందు తపస్సు చేసి దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన, ఈ రకమైనటువంటి ప్రచారం చేసిన, ఈరోజు దానికి కట్టుబడి ఉన్నాం, చేసి తీరుతాం. అది ఆ ప్రాంత ప్రజానికానికి రాష్ట్రానికి అంకితం చేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హామీ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 1745 దేవాలయాల కూల్చివేత సర్వశ్రీ మల్లాది విష్ణు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. కొత్తగా వచ్చారు మంత్రి గారు, డైనమిక్ లేడీ. కానీ అధ్యక్ష, మా జిల్లాలోనే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రసూతి కేంద్రానికి వెళ్తే ఒక మంచం మీద కూడా ఇద్దరు ప్రసూతికి వెళ్ళినటువంటి లేడీస్ పడుకునే పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. మేము మళ్ళీ అక్కడ అడిగితే కూడా రోలింగ్ బ్యాండేజ్లు ఇవ్వట్లేదు, కాటన్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు, మాస్కులు శానిటైజర్లు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. శానిటైజర్ క్లీనర్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కూడా పని చేయట్లేదు అని చెప్పేసి కూడా ఇంకో ప్రశ్నలో రండి. మీరు అడిగిన ప్రశ్న వేరు సార్. ఇవన్నీ ఒకటే పూర్తి చేసి విద్యా తరగతులు ప్రారంభించారు. అసలు ఈ కాలేజీ సార్ ఈ కాలేజీకి అన్నిటికీ పర్మిషన్ ఎంత ఫండ్ అలొకేషన్ అయ్యింది ఈ కాలేజ్ ఎన్నిటి పర్మిషన్లు ఉన్నాయి, ఎంత ఫండ్ అలొకేషన్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత, నిజంగా స్టేట్ గవర్నమెంట్ వెచ్చిస్తుందా లేదా, ఏ స్థాయిలో ఉన్నాయి కూడా క్లారిటీగా లేనటువంటి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. మా దగ్గర విత్ ప్రూఫ్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా పంట పొలాలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది అధ్యక్ష. వీటి మీద సరైన జవాబు కావాలి అధ్యక్ష మాకు. థ్యాంక్ యూ అధ్యక్ష. రైట్. నెక్స్ట్ గద్దె రామ్మోహన్. సార్ నమస్తే సార్. నేను అడిగే సప్లిమెంటరీ కొంచెం డిబేట్ అయినా మీ ద్వారా మంత్రి గారికి సభ దృష్టి కూడా తీసుకురావాలనేది నా ఉద్దేశం సార్. కొందరు విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి జీవన్మరణ సమస్య సార్ ఇది. మనందరికీ తెలుసు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన పిల్లలు, తెలుగువారి పిల్లలు, ఈ రాష్ట్రానికి చెందిన పిల్లలు నాకు తెలిసి సుమారు 200 మంది దాకా స్టూడెంట్స్ అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు బిగబొట్టుని ఇక్కడ రావడం జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ ఏంటనేది కొంచెం కేంద్రం నుంచి కూడా సరైన క్లారిఫికేషన్ రావట్లేదు. నిన్న మొన్న ఏదో న్యూస్ పేపర్లో చూసాం, స్వయంగా చెప్పారు, చూసారా సార్? Did you read out that article? PM himself is personally made a statement. ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అంటే వేరే అరేంజ్మెంట్ చేస్తా ఉంటున్నారు సార్. ఇప్పటికే చాలా రోజులు కూడా అయిపోయింది. రామ్మోహన్ గారు, నా సజెషన్ చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్ మీరు రైజ్ చేశారు, కానీ దీనికి లింక్ పెట్టడం అది సెపరేట్. అందుకని అంటే సభ మంచి ఇష్యూ అది, కాలేజీల గురించే కాబట్టి కావాల్సిన ఆ పిల్లల భవిష్యత్తుకి సపరేట్ మీరు చర్చ కన్నా తీసుకోండి సార్ అది. ఎందుకంటే మీరు చాలా మంది తల్లిదండ్రులు చాలా ఆవేదనతో ఉన్నారు. డిఫరెంట్ అంటే కాలేజీలే కాబట్టి మినిస్టర్ గారు కూడా అందుకే నేను స్టార్టింగ్ కొంచెం చిన్న డివియేషన్ అని చెప్పాను. సో ఈ భవిష్యత్తు మీద మీరు సభ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ పిల్లల భవిష్యత్తుని ఎక్కువ కాలం నష్టపోకుండా, వాళ్ళకి సంవత్సరాల కాలం నష్టపోకుండా కూడా వాళ్ళకి న్యాయం చేయమని, అదే కేంద్రంలో కూడా మన ఎంపీలు బోర్డు ఉన్నారు సార్, వాళ్ళందరి చేత ప్రెజర్ చేసి పాజిటివ్ ఇక్కడ కాలేజీలోనే అకామిడేట్ చేసి ఏర్పాటు కూడా చేయమని నా రిక్వెస్ట్ సార్.
థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, కొంతమందిలా పక్క దేశాలకు పోకుండా ఏ వైద్య సేవైనా ఎలాంటి వారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగౌరవంగా సకల సదుపాయాలతో కూడినటువంటి చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విభజన అనంతరం ఏపీలో టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఎంతోగానో మన రాష్ట్రానికి నీడ్ అనేది ఉంది అధ్యక్ష. మరి రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి చౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు సహా మెరుగైన సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అధ్యక్ష 17 మెడికల్ కాలేజీలను స్థాపించి ఒక గొప్ప యజ్ఞానికి సీఎం జగనన్న శ్రీకారం చుట్టారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 16 మెడికల్ కాలేజీలు అధ్యక్ష, 16 మెడికల్ కాలేజీలను మనము ఒక ఇనిషియేట్ తీసుకున్నాం అధ్యక్ష. మరి రీసెంట్గా ఏదైతే మన్యం ప్రాంతంలో అధ్యక్ష, పార్వతీపురంలో కూడా ఇంకొక అడిషనల్ మెడికల్ కాలేజ్, మొత్తం 17 అవుతున్నాయి అధ్యక్ష. వీటికి శ్రీకారం చుట్టి జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పాదయాత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనటువంటి అనేక ఇబ్బందులు, అలాగే కోవిడ్-19 సమయంలో వచ్చినటువంటి సవాళ్లను గమనించి వాటిని అధిగమించే ప్రణాళికతో అత్యధికంగా అలాగే అత్యంత వేగంగా అధ్యక్ష ఇవన్నీ ఈ కాలేజీలన్నింటినీ అలాగే వీటికి సంబంధించిన పనులన్నీ కూడా ఆచరణలో పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అధ్యక్ష వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్య విద్యను మరింతగా అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష, మనము చాలా ఇందాక సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పి అనేక విప్లవాత్మకమైన ఒక ఇనిషియేటివ్స్తో ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. మరి ఈ ఏదైతే 17 మెడికల్ కాలేజ్ మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఒక్కసారి అధ్యక్ష వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు, గత హయాంలో మనం తీసుకుందాం అధ్యక్ష. కనీసం అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మనకు ఒక 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దీంతో పాటు అదనంగా ఏదైతే 16 చెప్తున్నా ఇప్పుడు కొత్తది యాడ్ అవుతుంది 17 మెడికల్ కాలేజ్. అంటే మొత్తం కూడా తీసుకుంటే అధ్యక్ష 28 అధ్యక్ష, పాతవి కొత్తగా కలిపితే 28 ఉన్నాయి అధ్యక్ష. మరి గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కనీసము ఒక్కటి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ని కూడా వాళ్ళు నిర్మించలేదు అధ్యక్ష. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవీ కాలంలో ఉండగా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రభుత్వంలో ఇన్ని ఆలోచిస్తుంటే కనీసము అధ్యక్ష ఒక్క జిల్లాకైనా ఒక్కటి కూడా అధ్యక్ష తీసుకొద్దామనే కనీస ఆలోచన చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు పదవిలో ఉన్న 5 ఏళ్ళు అధ్యక్ష ఎలా దాచుకుందాం అని తప్పితే ఇంకేది కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు గర్వంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల మనసు అంతా కూడా ఈరోజు ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండే దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరొక ముఖ్యమైన అంశం సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష అప్పట్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుండేది అధ్యక్ష. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పొత్తున్నప్పుడు అధ్యక్ష అసలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష సాక్షాత్తం బీజేపీ నుంచి గెలుపొందిన వారే అధ్యక్ష. అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష. ఈరోజు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక 5 మెడికల్ కాలేజీలకు అధ్యక్ష ఇది విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ఇప్పటికీ ఆయా నగరాల్లో 300కు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు
5 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష. అవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష. అలాగే విజయనగరం ఆసుపత్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, రాజమండ్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, ఏలూరు నంద్యాలకు 38 కోట్ల రూపాయల అధ్యక్ష. వీటి చొప్పున కేటాయించి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబీ స్ట్రక్చర్ నిర్మాణానికి ఈ నిధులు వాడుతున్నామని సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటి నిర్మాణం చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డిసెంబర్ నెలాఖరు లోపు 5 మెడికల్ కాలేజ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే 2020 తీసుకొస్తున్నామని చెప్పి చేసే వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రిప్లై ఇవ్వండి. అలాగే అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్న 750 సీట్లు వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధ్యక్ష 2125 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ కొత్తగా 5 కాలేజీల ద్వారా మనకు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఉన్న వాటికంటే అదనంగా 30% అదనంగా ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సభ్యులు అడిగారు, ఈ పలాస ఉద్యానానికి సంబంధించి అధ్యక్ష ఇది డిసెంబరు 2022కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష. ఇది మార్చి 23 వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఈ మార్చి 2023 అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష. అలాగే ఇక వీళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళకు మాత్రము మీ గవర్నమెంట్లో ప్రైవేటు మెడికల్ కళాశాలని మీరు ఎంకరేజ్ చేశారు, ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ కాలేజీలు తేవాలని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు, వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష. అలాగే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్స్ గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష, ఒక 3 మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష 195 కోట్ల అధ్యక్ష. మొత్తం మనకు ఒక కాలేజీకి అధ్యక్ష 500 నుంచి 550 కోట్ల వరకు అవసరం అవుతుంది. వాళ్ళు ఇచ్చింది 3 కాలేజీలకు 195 కోట్ల అధ్యక్ష. ఇది క్లియర్గా మీ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇక వాళ్ళు సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, వాళ్ళకు సభ ద్వారా విన్నవించుకుంటుంది ఏంటంటే అధ్యక్ష, ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తయి రాష్ట్రంలోకి మొత్తము 4735 మెడికల్ సీట్లు అందుబాటులోకి జగనన్న ప్రభుత్వంలో రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ పాత మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అనుబంధ హాస్పిటల్స్ ని కూడా డెవలప్ చేస్తూ 3820 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇదిలా ఉండగా వారికి ప్రతిపక్షానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎట్లాగో మీరున్నప్పుడు ఏం చేయలేదు, మీరు అసలు ఆలోచనే చేయలేదు. ఇప్పుడు మీకు ఇన్ని డౌట్స్ అవసరం లేదు. జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ మేము చేయబోతున్నాము, జగనన్న ప్రభుత్వంలో చేయగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగో మీరు మంచి పనులు చేయరు, మనసుండి మంచి పనులు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికైనా మీరు సహకరించాల్సింది అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రైట్. మా ఎవరు పీజీవీఆర్ నాయుడు గారు అలా వద్దండి, మీరు మాట్లాడతారా? మాట్లాడండి. నో ప్లీజ్. అధ్యక్ష మీరు చెప్పండి. మెడికల్ నాయుడు గారు మీరు చెప్పండి. సంబంధించిన ప్రశ్న అయితే ఆ క్లారిటీ మంత్రి గారు మా సభ్యులకి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా ప్రభుత్వంలో అసలు ఏ పని జరగనట్టు చెప్పారు. ఎయిమ్స్ అనేటువంటిది ఇక్కడ మంగళగిరిలో పద్మావతి మెడికల్ కాలేజీ నూతన భవనాలు నిర్మాణాలు అయ్యాయా లేదా? అమ్మ అక్కడే ఉన్నారు మీరు, అక్కడ మంత్రి గారు, మీరు వాస్తవాలు చెప్పండి సభకి. ఎయిమ్స్ అనేది నిర్మాణం ఎవరు చేశారు? ఎయిమ్స్ ఎవరు చేశారు? ఏమీ జరగలేదు అనేటువంటిది విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. మీరు స్పష్టంగా లేకుండా అడిగిన ప్రశ్నకి సమాధానం రాకుండా విమర్శలకు పరిమితం కావడం దురదృష్టకరం మంత్రి గారు.
అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. 14 సంవత్సరాలు చేశారు వారి హయాంలో అధ్యక్ష. ఒక్కటి అది కూడా కేంద్రం ఫోర్స్ చేస్తే ఒక్కటి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక్కటే తీసుకొచ్చారు అధ్యక్ష. ఇక మిగతావన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వ్యాపారాల కోసం బిజినెస్ చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించలేదు అధ్యక్ష. ఒక్కటి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ హయాంలో. రైట్. క్వశ్చన్ నెంబర్ 1718 సింగిల్ సప్లిమెంటరీ. శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, శ్రీమతి విశ్వాసరాయ్ కళావతి, శ్రీమతి రెడ్డి శాంతి, శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, శ్రీమతి మేకతోటి సుచరిత. డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఏ ప్రశ్న సమాధానం అధ్యక్ష? 11/4/2019 నాటికి స్వయం సహాయక బృందాల యొక్క పూర్తి బ్యాంకు రుణం మొత్తాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 4 వాయిదాలలో సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ ద్వారా మహిళా స్వయం సహాయక బృందాల పొదుపు ఖాతాలకు నేరుగా రీఎంబర్స్ చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఎస్హెచ్జి రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలకు ఇది పునర్జీవనం కలిగిస్తుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల రెండింటిలో పేద స్వయం సహాయక బృందాల సభ్యుల యొక్క మెరుగైన జీవన ప్రమాణాలకు దారితీసే సుస్థిర ప్రాతిపదికన గృహస్థాయిలో మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయ కల్పన మరియు సంపద దృష్టికి ఈ పథకం సదుపాయం కలిగిస్తుంది. బి ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జూన్ నుండి ఇప్పటి వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల రెండింటిలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 78,75,539 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందడమైంది అధ్యక్ష. ఇక సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఇప్పటి వరకు 2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాల కోసం 2 వాయిదాలలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 12,758.28 కోట్ల అధ్యక్ష. శ్రీవాణి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారాగా ఎలా అమలు చేస్తున్నారు అన్నది, వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ఎలా అమలు చేస్తున్నారు అన్న ప్రశ్నకి సమాధానం సవివరంగా తెలియజేశారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరా పథకం అంటే డ్వాక్రా రుణమాఫీ అధ్యక్ష. డ్వాక్రా రుణమాఫీ అని అంటే 2014 ఎలక్షన్కి ముందు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి ప్రధాన అంశాల్లో ఒక అంశం డ్వాక్రా రుణమాఫీ అధ్యక్ష. ఏదైతే వాళ్ళు 2014 ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దాని ద్వారాగా మహిళలు నమ్మి ఓట్లేస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ చేయకుండా డ్వాక్రా అక్క చెల్లెల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఆ రోజు 14,200 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పేసి అక్క చెల్లెలకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ₹1 కూడా మాఫీ చేయడం జరగలేదు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు 0 వడ్డీ కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఎంత ఘోరం అంటే గత ప్రభుత్వంలో దాదాపు 14,200 కోట్లు రుణమాఫీ అనేది ఎగనామం పెట్టడమే కాకుండా
వాళ్ళు చేసినటువంటి మోసం వలన 3,000 కోట్ల రూపాయలు అపరాధ వడ్డీలు కూడా మహిళలు కట్టాల్సినటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో కలిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి డ్వాక్రా మహిళలు 18% మంది మహిళలు ఈరోజు ఎన్పిఎల్గా మారిపోవడం జరిగింది అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఏదైతే ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళల్ని దగా చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ 2019 ఎలక్షన్ వస్తుంది అనగా మళ్ళీ మహిళల్ని మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో 2019లో పసుపు కుంకుమ అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అనేది 2019 ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి విడత 2,500, మార్చిలోనేమో 3,500, ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 10,000 రూపాయలు ఏదో మొక్కుబడిగా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, వీళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మహిళలకి ఖచ్చితంగా వీళ్ళు ఓటు వేయరని ఒకే ఒక దురుద్దేశంతో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మభ్యపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం హామీ ఇచ్చి ఆ రోజు ఏప్రిల్ నాటికి 78,75,530 అడుగుతాను సార్, డ్వాక్రా చెల్లెమ్మలు ఉండడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ అప్పుని ఈరోజు 25,516 కోట్ల రూపాయలు 4 విడతల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్లలో 2 విడతల్లో 12,758 కోట్లను వారికి అందించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పథకం పేరు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా అని పెట్టింది అధ్యక్ష. కానీ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనేది జగనన్న ఆశయం అధ్యక్ష. ఎందుకంటే ఈ పథకం వెనక ఒక పవిత్రమైనటువంటి ఆశయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలంటే ఆ కుటుంబాలను ముందుకు నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి చేయూతను అందిస్తే ఆ కుటుంబాల రాతలు మారుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళ బిడ్డల తలరాతలు మార్చాలన్నదే జగనన్న ఆశయం అధ్యక్ష. ఇటువంటి గొప్ప పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు 18% ఎన్పిఎల్గా మారినటువంటి మహిళా సంఘాలని 1%కి తగ్గించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా మంత్రి కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్య ఎంతమంది డ్వాక్రా మహిళలు డిఫాల్టర్లుగా మారిపోయారు, ఎంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు అన్నది తెలియజేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కొన్ని సంఘాల అధ్యక్ష ఆసరా పథకంకు అర్హులై ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన, కొన్ని సాంకేతిక లోపాల వలన గత 2 దఫాలుగా ఆసరా స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలన్నవి దీర్ఘకాలంగా ఉన్నందువలన అది పరిష్కారం అవ్వక కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి ఆన్సర్ అవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. No, you are not the signatory. అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటిది అసలు ఎందుకు పుట్టబడింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి 2014 వాళ్ళు చెప్తారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 2014 ఎన్నికల నాటికి ఉన్నటువంటి డ్వాక్రా అప్పు మొత్తం 14,204 కోట్ల రూపాయలని కేవలం ఎన్నికల గురించి అక్క చెల్లెమ్మలు వాడుకునేదానికి, వాళ్ళు మోసం చేసి ఓట్లు వేసుకునేదానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలు అప్పటి వరకు కూడా గౌరవంగా బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకున్నటువంటి అప్పుని చెల్లిస్తున్నటువంటి తరుణంలో
నేను అధికారంలోకి వస్తే మీకున్నటువంటి బకాయి మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పి, అది కూడా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలు ఇంకా ఫారంలో వాస్తవమేనేమో అని చెప్పి చెప్తున్నప్పుడు నమ్మి మీరు స్టీరియోఫోనిక్ ఎన్నికల్లో ఓట్లు వేయడం జరిగింది అధ్యక్ష. సారీ ప్లీజ్. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కచెల్లెమ్మల చేత ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కచెల్లెల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు అధ్యక్ష. అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పడం, వీరు మాటలు నమ్మినటువంటి అక్కచెల్లెమ్మలు అప్పటి వరకు కూడా సక్రమంగా చెల్లిస్తున్నటువంటి మొత్తాలని నిలుపుదల చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఉన్నటువంటి బకాయిలు మొత్తం మాఫీ అవుతాయో అనేటువంటి ఆశతో ఎదురు చూస్తారు అధ్యక్ష. ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇదే అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉండడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి విధానాల వల్ల మోసపోయినటువంటి అక్కచెల్లెమ్మల తాలూకా ఆవేదనని అసెంబ్లీలో ప్రస్తావించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష, మైకులు కట్ చేస్తున్నారని చెప్పి. ఆ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మల తాలూకా ఆవేదనని ఇదే అసెంబ్లీలో ఆ రోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు మైకును కట్ చేసి వేరు వేరు వ్యక్తుల చేత అనరానిగా మాటలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వాస్తవం కాదా అని చెప్పి రికార్డులు ఒకసారి పరిశీలన చేయమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. తర్వాత ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా మా మాట వినిపించుకోక జరిగినటువంటి వాస్తవాన్ని డీసెంట్ గా వ్యవహరించాలి, అంగీకరించలేక స్వామి గారు తమ డీసెంట్ గా వ్యవహరించాలి, అంగీకరించలేక వాట్ ఈస్ దిస్ క్రాస్ టాక్ when honorable minister is saying అంగీకరించలేక not correct మా గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం కూర్చోండి వాళ్ళు చేస్తే ఇక మాట్లాడేటువంటి అవకాశం ఈ శాసనసభలో మాకు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. కాబట్టి వాస్తవాల్ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రజల తాలూకా కష్టాన్ని తెలుసుకొని మరలా వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కచెల్లెమ్మల తాలూకా ఏదైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలనేటువంటి మాట మీద ఆ రోజు ఇడిపిలిబాయి దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్లు 13 జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గడిచినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల వల్ల మోసపోయినటువంటి అక్కచెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అన్న ఈ విధంగా మోసపోయినాము, 2014లోనే మేము కానీ మీకు ఓట్లు వేసి ఉండి లేకుంటే మాకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదు, మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాము, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మా కష్టాలు తీరుస్తావు, చంద్రబాబు నాయుడు వల్ల మోసపోయినటువంటి ఆ అప్పులన్నింటినీ కూడా మాకు ఎప్పుడు మళ్ళీ తిరిగిస్తావని చెప్పి ఆ రోజు ఆ అక్కచెల్లెమ్మలు పడినటువంటి ఆవేదనని ఆ కన్నీళ్లు తుడుస్తూ, అమ్మాయి ఈ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ఆ దేవుని దయ వల్ల ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే మీకు ఆ రుణమాఫీని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజే ఎన్నికల మేనిఫెస్టోలో సైతం వీళ్ళకిలాగా ఇంత బుక్ తయారు చేయలేదు అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టో అంటే మనసున్నటువంటి నాయకుడిగా 2 పేజీల్లో ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసి నవరత్నాల పథకాలని అమలు చేస్తామని చెప్పి అందులో ప్రచురించి అందులో ఒక రత్నమైనటువంటి వైఎస్ఆర్ ఆసరే ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి గొప్పగానే చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎస్ఎల్బిసి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 11/4/2019 నాటికి మీకున్నటువంటి అప్పునంతటిని కూడా నేరుగా మీ బ్యాంకులకి మీరే అప్పు చెల్లించుకోండి, మీకున్నటువంటి బకాయిని మొత్తం 4 విడతలుగా 4 సంవత్సరాల్లో పూర్తిగా మీకు ఇచ్చి వేస్తానని చెప్పి ఆ రోజు ప్రజల సాక్షిగా దేవుని సాక్షిగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా ఇప్పటికీ మేము అక్కచెల్లెమ్మలకి నేరుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి మోసం అధ్యక్ష, ఆ పార్టీకి ఓట్లు వేసినటువంటి వారిని కూడా మోసం చేశారు అధ్యక్ష.
మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనసున్నటువంటి నాయకుడిగా కేవలం వైఎస్ఆర్ పార్టీ అక్కచెల్లెమ్మలకే ఇచ్చేటువంటి ప్రక్రియ కాదు అధ్యక్ష వైఎస్ఆర్ ఆసరా అంటే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పుట్టినటువంటి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా గడిచినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎవరు ఓటేశారనేటువంటి ఆలోచన అసలే లేకుండా వీళ్ళ ఇళ్లలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా వారికి ఉన్నటువంటి బకాయి మొత్తాన్ని 4 విడతలుగా ఇచ్చేటువంటి కార్యక్రమమే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి తెలియజేసుకుంటున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు మొత్తం 7,97 లక్షల గ్రూపులు ఉంటే అధ్యక్ష, మొత్తం సభ్యులు 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. మరి మాట్లాడుతూ కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి అప్పు అయితే అధ్యక్ష 14 ఎన్నికల నాటికి వారు ఇచ్చినటువంటి హామీ 14,200 కోట్లు అయితే ఈరోజు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం 25,517 కోట్ల రూపాయలని 4 విడతలుగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గొప్పగానే చేస్తుందనేటువంటి విషయాన్ని మరి సభ్యులందరూ కూడా విషయాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఏదైతే ఇస్తున్నటువంటి ఈ గ్రూపులన్నింటికి ఇస్తున్నటువంటి గ్రూపుల్లో కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం మీద కొన్ని సంఘాలకి అందలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట మాత్రం అక్కడక్కడ వాస్తవం అధ్యక్ష. మరి ఏదైతే ప్రతి గ్రూపు కూడా అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు కాబడుతూ ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతూ ఉందా లేదా, ఎక్కడైనా సరే వివక్ష చూపించినా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాటిని వెంటనే సరిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతి శాసనసభ్యుని కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేగా గ్రామాలకు వెళ్ళేటప్పుడు కానీ ఆ ఇంటి గడపకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ మీద ప్రాబ్లం ఉండేలాగుంటే వెంటనే అక్కడి నుంచే నేరుగా సీఈఓ గారికి ఫోన్ చేసి మరి ఆ ఏదైతే ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం. మరి మొన్ననే మరి చాలా దగ్గర కూడా అటువంటి గ్రూపులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కూడా త్వరితగతినే వాటి పేమెంట్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా ప్రతి ఇంటికి కూడా తొందరలోనే ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ సమస్య అయితే ఆ గౌరవ శాసనసభ్యుల దృష్టికి వస్తుందో వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ఆ సమస్యని పరిష్కారం చేయమని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే ఈ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకే కాదు ఎటువంటి కార్యక్రమాన్నైనా కూడా మేము ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాను అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి వైఎస్ఆర్ ఆసరానే కాదు అధ్యక్ష, మరి అక్కచెల్లెమ్మల్ని ఎంత ఘోరంగా మోసం చేశారంటే అధ్యక్ష ఆ ప్రభుత్వంలో సున్నా వడ్డీ సుమారుగా 3,500 కోట్ల రూపాయలని సున్నా వడ్డీ ఎగ్గొట్టినటువంటి ఘనత కూడా వాళ్ళది అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 గాను అధ్యక్ష 1,258 కోట్ల రూపాయలని మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి 2020-21 అధ్యక్ష 1,096 కోట్ల రూపాయలని సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2021-22 సంవత్సరాలకు గాను 1,261 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మనసు అంటే గొప్ప మనసు అంటే ఈ విధంగా ఉండాలి కానీ ఎన్నికల వరకు కూడా వాడుకొని ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా ఆ విధంగా అక్కచెల్లెమ్మల్ని మోసం చేసినటువంటి ఘనత వాళ్ళదైతే అక్కచెల్లెమ్మల్ని ఆదుకొని అక్కచెల్లెమ్మ తాలూకా కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి అక్కచెల్లెమ్మ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఆవేళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004-2009 సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు ప్రతి అక్కచెల్లెమ్మని కూడా లక్షాధికారిని చేయాలని చెప్పి ఏ విధంగా అయితే మంచి మంచి కార్యక్రమాలు పెట్టి ఈ అక్కచెల్లెమ్మల్ని డ్వాక్రా సంఘ సభ్యులందరూ కూడా ఆదుకున్నారో ఈరోజు ఒక మనసున్నటువంటి నాయకుడిగా విప్లవమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్కచెల్లెమ్మని కూడా వాళ్ళ పిల్లల్ని అమ్మఒడి పథకం పెట్టి చదివించే కార్యక్రమం చేసి పేదరిక నిర్మూలన అంటే ప్రతి పేదకుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి ఉన్నత స్థాయి చదువులు చదువుకుంటేనే పేదరిక నిర్మూలన శాశ్వతంగా జరుగుతుందని చెప్పి ప్రతి అక్కచెల్లెమ్మ ఖాతాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి పథకమే కాకుండా ఒక ఉన్నత స్థాయి చదివే వరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అన్నగారే చెల్లించి ప్రతి కుటుంబం కూడా విద్యలో ముందుండేలాకుంటే ఆర్థికంగా కూడా ముందు ఉంటుందని చెప్పేసి
ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రైట్. పక్కా గృహాల నిర్మాణం డాక్టర్ నిమ్మల రామానాయుడు, శ్రీ అనగాన్ సత్యప్రసాద్, డాలర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప. మినిస్టర్ హౌసింగ్, మీరు తొందరగా క్లోజ్ చేయండి. 10:30కి వెళ్తారు. అలాగే అధ్యక్ష, ధన్యవాదాలు. మొదటి ప్రశ్నకు సింగిల్ సప్లిమెంటరీ లేదండి. 5,83,000 గృహాలు పూర్తయినా లేదా పూర్తి కాబోయే దశలో ఉన్నాయి. మరో 7 లక్షల గృహాలు చురుకైన నిర్మాణం దశలో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్న ఉత్పన్నం కాదండి. సి ప్రశ్నకు ఆల్రెడీ స్టేట్మెంట్స్ సభ్యులకి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డి ప్రశ్నకు లబ్ధిదారులు సరఫరాదారులకు సకాలంలో చెల్లింపులు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తుంది. సిమెంటు, స్టీలు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకి అందిస్తూ ఉన్నాం. డోర్ ఫ్రేమ్లు, విండో ఫ్రేమ్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, డోర్ షట్టర్స్, ఇటువంటి భవన నిర్మాణ సామాగ్రి మొత్తం కూడా మార్కెట్ ధర కంటే తక్కువగానే ప్రతి ఇంటికి కూడా ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి యూనిట్ ఖర్చు 1,80,000తో పాటు అదనంగా 35,000 రుణాన్ని 3% వడ్డీ రేటుతో బ్యాంకుల నుంచి ప్రతి లబ్ధిదారుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ ఉంది అధ్యక్ష. లబ్ధిదారులు నిర్మాణాన్ని వేగవంతం చేయడం కొరకు 15,000 రూపాయలు ముందుగానే వాళ్ళకి అడ్వాన్స్గా కూడా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, లబ్ధిదారులు 10 నుంచి 20 మంది లబ్ధిదారులతో కూడిన ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాం. నిర్మాణం త్వరితగతిన పూర్తవడానికి లబ్ధిదారులతో ప్రతినిత్యం వారికి సమన్వయం చేస్తూ ఒక అధ్యక్షుడిని వాళ్ళ నుంచి ఒకరిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కార్యదర్శిని కూడా ఏర్పాటు చేశాం. ప్రధాన తాపీ మేస్త్రి కాంట్రాక్టర్తో లబ్ధిదారులకు ట్యాగ్ చేయటం, వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. రైట్. రామానాయుడు గారు. సింగిల్ సప్లిమెంటరీ నాయుడు గారు సార్ 10:30 అవుతుంది. సింగిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇందులో 5 సిగ్నేచర్స్ ఉన్నాం సార్. ఒక్కరే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. చెప్పండి. ఏదైతే పేదలు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక బలీనీయమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, మరి దాని ఇంటికి సంబంధించి మరి గతంలో మనందరం కూడా చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే సంవత్సరానికి 5 లక్షలు ఇల్లు చొప్పున 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మేము అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ మరి ఏదైతే ఈ 3 సంవత్సరాల 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, మరి ఏదైతే మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానమే చూస్తే కేవలం 2,40,000 ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేశామని మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానమే చెప్తూ ఉంది అధ్యక్ష. అంటే నేనేమంటున్నానంటే 3 సంవత్సరాలు 4 నెలలు అంటే మీకు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ప్రకారం చూస్తే ఇప్పటికీ 17 లక్షల ఇళ్ళు నిర్మాణం చేయవలసి ఉండగా కేవలం 2,40,000 ఇళ్ళు నిర్మాణం అవడం అనేది పేదలకి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అధ్యక్ష. ఇందుకు కారణాలు ఏంటంటే, ఒకటి ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ రోజు 3 ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అందులో ఒక ఆప్షన్, 3వ ఆప్షన్ ఏంటంటే లబ్ధిదారుడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు 3వ ఆప్షన్ సార్ అది. ఆ ఆప్షన్కి 3,19,000 మంది ఆ 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఈ 3 సంవత్సరాల్లో ఆ యొక్క సొంత ఇల్లు ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్మాణం చేస్తానని ఏదైతే చెప్పిందో, మరి ఈవేళ ఆ లబ్ధిదారులందరినీ కూడా కింద వాలంటీర్స్ కానీ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కట్టలేక
వాళ్ళని ఆప్షన్ మార్పించుకోమని బలవంతం చేయడంతో ఒక్క నెల రోజుల్లోనే 66,750 మంది ఆప్షన్ మార్చుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈవేళ సామాన్యంగా ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులు దృష్టిలో పెట్టుకుని 5 లక్షల పైబడి ఇంటికి అవుతున్నటువంటి స్థితిలో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ప్రభుత్వమే ఇల్లు వాళ్ళకి కట్టి ఇవ్వాలి, నెంబర్ 1. రెండవది, ఏదైతే ఈవేళ 1,80,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఈవేళ 1,80,000 అంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000, 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్లు ఇస్తూ ఉన్నారు 1,80,000. ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇస్తున్నటువంటి 1,80,000కి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా ఒక 2 లక్షల రూపాయలు కలిపి ఇవ్వగలిగితేనే ఆ పేదవాడు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతాడు. అంచేత రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఓటాగా ఆ పేదవాడికి ఆ యొక్క అమౌంట్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ మూడవది ఏంటంటే, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్, ఇది ఇంపార్టెంట్ది. మూడవది ఏంటంటే, ఏదైతే ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి గతంలో శాంక్షన్ అయ్యి కొంతమేర నిర్మాణం చేసుకుంటే, ఎందుకంటే హౌస్ అనేది ఒక్కసారి 100% పూర్తవుతుంది. అప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ మనం హౌస్ బిల్ ఇస్తూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో 30,000, 50,000, 1,20,000 వరకు అందుకుని మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే బిల్లులు ఏదైతే రావాల్సి ఉన్నాయో ఈ 3 సంవత్సరాల్లో కట్టిన ఇళ్ళకి బిల్లులు రాకపోవడం వల్ల ఆ పేదవాళ్ళు, మహిళలు చాలా ఆందోళనగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ ఆ పాత బిల్లులు కూడా క్లియర్ చేయమని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే, ఇల్లు ఆలస్యం అవడానికి, నిర్మాణం కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏదైతే ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు ఊళ్ళకి దూరంగా ఇచ్చారు, ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతంలో ఇచ్చారు. అందుకు పర్టికులర్గా ఉదాహరణ చెప్పాలంటే మన రాజమండ్రి రావా భూములు పేకల లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పాలకొల్లుకి దూరంగా 15-20 కిలోమీటర్ల దూరంలో కాజగొప్పు అనేటువంటి గ్రామంలో ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇళ్ల నిర్మాణం చేసే ప్రాంతానికి వెళ్ళాలంటే, ముంపు ప్రాంతానికి మనం నడిచి కూడా వెళ్ళలేము అధ్యక్ష. మరి అటువంటి ముంపు ప్రాంతంలో, నివాసయోగ్యం కానిటువంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారానే ఈరోజు పేదలు అక్కడ ఇళ్ళు నిర్మాణం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండవది ఏంటంటే, సెంటు పట్టా ఇస్తున్నారు అధ్యక్ష. ఆ సెంటు పట్టాలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే నేను కాదు అధ్యక్ష, సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పాడు, ఈ ఇంటిలో నిర్మాణం చేసుకుంటే శోభనం కూడా చేసుకోలేమని సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రభుత్వం కూడా దీని మీద దయవుంచి దృష్టి పెట్టాలి. ఈవేళ ఏదైతే లేఅవుట్ వేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఏదైతే ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీ లేఅవుట్ ఇచ్చారు. ఇప్పుడు మా పాలకొల్లో కూడా 2 లేఅవుట్లు ఇచ్చారు జగనన్న కాలనీలో. అక్కడ అన్నీ కూడా ఏంటంటే 20 అడుగుల రోడ్లు ఇచ్చారు అధ్యక్ష. అక్కడ ఇల్లు చూస్తే 3,000 ఇల్లు ఇచ్చారు, 60 ఎకరాలు. 3,000 అంటే 10,000 మంది నివాసం ఉంటారు భవిష్యత్తులో. మరి అక్కడ 20 అడుగుల రోడ్లు ఇచ్చారు, మొత్తం రోడ్లన్నీ 20 అడుగులే. రేపు డ్రైన్స్, అదేవిధంగా కరెంటు పోల్స్, పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పోతే ఇంకా 10-12 అడుగులు కూడా రోడ్డు మిగిలింది అధ్యక్ష. అంటే అంత 60 ఎకరాల లేఅవుట్లో అట్లా 10 అడుగులు 12 అడుగులు మాత్రమే మిగిలితే రేపొద్దున ఏ బస్సు వచ్చినా, ఆటో వచ్చినా కూడా తప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఇవాళ పంచాయతీల్లోనే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా ధర్మశ్రీ, మీకు కూడా పంచాయతీల్లో కూడా 33% సార్, పంచాయతీ లేఅవుట్లో కూడా అప్రూవల్ లేఅవుట్ ఇవ్వాలంటే 33 అడుగులు రోడ్డు అడుగుతారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఎంత పెద్ద లేఅవుట్లో 20 అడుగులు ఉండడం వల్ల అది రేపు భవిష్యత్తులో ఒక స్లమ్ ఏరియాగా మారిపోతుంది అనేటువంటి భయం కూడా మరి ఈరోజు ప్రజల్లో ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష. రెండవది ఏంటంటే, ఏదైతే అయిపోయింది అధ్యక్ష, ఏదైతే కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 85% పూర్తయినాయి నేను చెప్పడం కదా అధ్యక్ష. మొదటి సెక్షన్ 2019లో పొత్స సత్యనారాయణ గారు చెప్పారు అధ్యక్ష. ఆ 10% ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం వల్ల వాళ్ళ ఇంటి అద్దె భారం 3,000, 5,000 పడుతూ ఉంది అధ్యక్ష. అంచేత ఆ ఇంటి అద్దె ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందా అని చెప్పి ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరు వాడ చెప్పారు అధ్యక్ష. నా పాలకుల్లో కూడా గాంధీ బొమ్మల సెంటర్లో చెప్పారు అధ్యక్ష. ఈవేళ ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు బ్యాంకులకి వెళ్తూ ఉన్నారు, రుణగ్రస్తులు అవుతూ ఉన్నారు. ఈవేళ బ్యాంకులకి వెళ్ళి రుణగ్రస్తులు అవుతే 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని దీర్ఘం తీసి చెప్పారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ ఆ బ్యాంకులకి తీసుకెళ్లి రుణగ్రస్తులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా
చెప్పండి అధ్యక్ష. మీరు బాగా టైం ఇచ్చారు అధ్యక్ష, రామానాయుడు గారు ఆప్షన్ 3లో 3 లక్షలు చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు హామీని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు ఉచితంగా ఇస్తాను అని ఆ రోజు పాదయాత్రలో చెప్పారు, సెంటర్లో చెప్పారు. అంచేత ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వాళ్ళని 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలనేటువంటి విధానాన్ని కాదనుకుని ఈవేళ పేదవాడికి ఉచితంగానే అన్న మాట ప్రకారం ఉచితంగానే ఆ ఎన్టీఆర్ టిట్కో వెళ్ళి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. రామానాయుడు గారు చెప్పినట్టు ఆప్షన్ 3లో 3,27,000 ఇళ్ళు నిర్మాణానికి నోచుకోలేదని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి రామానాయుడు గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఇళ్ల నిర్మాణం గురించి, ఇళ్ల గురించి మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉందా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, సుదీర్ఘ పాదయాత్రల అధ్యక్ష, భారతదేశ చరిత్ర అధ్యక్ష, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్రంలో అధ్యక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఒక గొప్ప ఆలోచనతో శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడితే అధ్యక్ష నిజంగా దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు, శిఖండులు, దుర్మార్గులు, దుష్టులు అడ్డుపడినట్టు ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఈ రాక్షసులు, ఈ దుర్మార్గులు, ఈ సెకండులు ఏంటి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష? కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పి ఎవరన్నా చెప్తారు అధ్యక్ష? దుర్మార్గులు కదా అధ్యక్ష, సెకండులు అధ్యక్ష. కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గులు ఇళ్ళు గురించి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ప్రజలు జగనన్న పక్షాన ఉన్నాడు, దేవుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి కోర్టుల్లో గెలిచి మరి ఈ రోజున ఈ రోజు అధ్యక్ష ఇళ్ళు కట్టించే ప్రక్రియకి అధ్యక్ష మిగిలిన సభ్యులు వాళ్ళ నిరసన ఎలా ప్రొటెస్ట్ చేశారు? మీరేంటిది? కూర్చోండి అధ్యక్ష. ఈ రోజున 21 లక్షల ఇళ్ళు పురోగతిలో ఉన్న అధ్యక్ష. 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే వీళ్ళు కళ్ళు కనపడవు అధ్యక్ష. ఈరోజు అదే అధ్యక్ష 2 సంవత్సరాల కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకొని వీళ్ళ కోర్టు కేసుల్ని తట్టుకొని మరలా మేము 8-9 నెలల క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టే అధ్యక్ష ఈ రోజున 5,83,000 ఇళ్ళు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి అధ్యక్ష. 7,83,000 ఇళ్ళు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇళ్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష. రాక్షసులే కదా మీరు, రాక్షసులు కాదా? మాట్లాడండి అధ్యక్ష. సమాధానం 31 లక్షల మంది అంటే ఇది ఏంటి అధ్యక్ష? 1,20,00,000 మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని రాక్షసులు అనాలా, శిఖండులు అనాలా, దుర్మార్గులు అనాలా, దుష్టులు అనాలా అధ్యక్ష? అధ్యక్ష మీరే కోర్టుకెళ్ళింది మీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే మీరు కోర్టులకు వెళ్ళారు, స్టేలు తీసుకొచ్చారు. పేదల్ని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాకూడదు, వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదని చెప్పేసి మీరు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష. అధ్యక్ష
వాళ్ళకి వాళ్ళకు ఒక చిరునామా కావాలి అధ్యక్ష, వాళ్ళకు ఒక గూడు కావాలి అధ్యక్ష. ఈరోజు ఇల్లు కాదు అధ్యక్ష, ఊళ్ళు కట్టిస్తా ఉన్నాడు. జగనన్న కాలనీలు కట్టిస్తా ఉన్నాడు, జగనన్న పట్టణాలు కట్టిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు అధ్యక్ష రా చూపిస్తా. మీరు రావయ్యా, మాతో పాటు రండి, మీరు రండి. కాలనీల నిర్మాణం ఎట్లా జరుగుతుందో శరవేగంగా జరుగుతుందో చూపిస్తాం, రండి. అధ్యక్ష ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు, ఇంత దుర్మార్గులా అధ్యక్ష? ఈరోజు పక్కా ఇళ్ల నిర్మాణం, జగనన్న కాలనీలు శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. జగనన్న చెప్పిన మాట ప్రకారం 25 లక్షలు కాదు అధ్యక్ష, 31 లక్షల మంది అక్క చెల్లెములకి చిరునామా, అడ్రస్, వాళ్ళకొక భరోసా. ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తులు అధ్యక్ష మాట్లాడేది. ఇక్కడ అడ్రస్ లేదు, మీకు డోర్ నెంబర్ ఉందా మీకు చంద్రబాబు నాయుడికి? ఆధార్ కార్డు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చెప్పాలి. ఏమయ్యా, పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే, పేదలకు న్యాయం జరుగుతూ ఉంటే, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలకి, మా పేద వర్గాలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంటే కోర్టులకు వెళ్తారా? ఇంత దుర్మార్గులా, ఇంత దుస్తులా అధ్యక్ష? శరవేగంగా ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం తప్పనిసరిగా 31 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అందులో గృహప్రవేశాలు చేస్తాం, అందులో జయహో జగనన్న అని చెప్పేసి ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు నిర్ణయిస్తారు. చూద్దరు కానీ మీరు ఆనందించండి. ఓకే, ప్లీజ్. All the remaining questions are deemed to answered. Now the time is over. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గురించి శ్రీమతి ఆదిరెడ్డి భవానీ మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ది హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టీ బ్రేక్.
దానికి వీళ్ళ దగ్గరున్న చాలా పత్రికలు టీవీలు అన్నీ కూడా వీళ్ళతో ఉన్నాయి. ఈ పత్రికలు ఈ టీవీలన్నీ కూడా. అందుకని అధ్యక్ష, ఈ సభా వేదిక ద్వారా కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. రాష్ట్రంలో నిజంగా ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, రాష్ట్రాన్ని కంపేర్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను. అదొకటే కాకుండా దేశంతో కూడా చూపిస్తాం అధ్యక్ష. సో దట్ మన సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే అధ్యక్ష, కారణం ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఒక ఎజెండా పెట్టుకుని, అంటే వాళ్ళకేమంటే వాళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో వాళ్ళు చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో చేస్తూ ఉంది. సో ఆ దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి గతంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం అధ్యక్ష. ఇక స్లైడ్స్కి వస్తే అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచిక అయిన జీడిపి ఎలా ఉందో చూద్దాం అధ్యక్ష. జీడిపి అంటే అధ్యక్ష గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అధ్యక్ష. నిజానికి మన రాష్ట్ర జీడిపి పెరుగుదల అధ్యక్ష గతంలో కంటే కూడా చాలా బాగుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే మీకే కనిపించినట్లయితే ఆ స్లైడ్లో కనిపిస్తుంది అధ్యక్ష. దేవుడి దయ వల్ల ఇంతటి కోవిడ్ దాడికి కూడా మనం తట్టుకుని నిలబడగలిగాం అధ్యక్ష. 2018-19లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.36% ఉన్న జీడిపి గ్రోత్ రేట్, ఆ తర్వాత మన హయాంలో దేవుడి దయతో 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 6.89% దేశంలో 6వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో 2018-19లో జీడిపి పరంగా చూస్తే 21వ స్థానంలో ఉన్న పరిస్థితి నుంచి 2019-20లో దేవుడి దయతో మనం 6.89% జీడిపి గ్రోత్ రేట్తో దేశంలోనే 6వ స్థానానికి మనం పెరగడం జరిగింది అధ్యక్ష. ఇదే జీడిపి గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాలలో మనం టాప్ 3-4 రాష్ట్రాలలోనే మనం ఎప్పుడూ కనిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. అది ఏకంగా ఇప్పుడు 2021-22లో చూస్తే ఏకంగా 21-22లో ఇప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన గణాంకాల మేరకు అధ్యక్ష 11.43% పెరుగుదలతో గ్రోత్ రేట్తో దేశంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఉన్నాం అధ్యక్ష. దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటాను గన పోల్చి చూస్తే 2014-2019 అంటే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా ఎంత అని చెప్పి ఒకసారి పోల్చి చూస్తే 2014-2019 హయాంలో 4.45% ఉంటే అది ఇప్పుడు మన హయాంలో ఈ 3 సంవత్సరాలలోనే 2019-22 మధ్య అంటే ఈ 3 ఏళ్లలోనే 5% పెరిగింది అంటే గత ప్రభుత్వం హయాంలో కంటే కూడా ఇంకా మెరుగైన పనితీరు జిఎస్డిపిలో కనబరుస్తూ దేశానికి సంబంధించిన జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ 4.45% గతంలో ఉంటే ఈరోజు 5%కి చేరినట్టుగా కనిపిస్తూ ఉన్న గణాంకాలు అధ్యక్ష. అదేవిధంగా
కోవిడ్ గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జీడిపిలు ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే రాష్ట్రంలో తలసరి జీడిపి ఎప్పుడైతే జిఎస్డిపి బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్లీ తలసరి జీడిపి కూడా ఆటోమేటిక్లీ మెరుగ్గా ఉంటుంది అధ్యక్ష. అన్ఫార్చునేట్గా కోవిడ్లో గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలన్నీ కూడా జీడిపిలో ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా అందరం కూడా గమనించాం అధ్యక్ష. అందుకు భిన్నంగా అధ్యక్ష, దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే జీడిపి పెరుగుదల నమోదు కనిపించింది. అటువంటి కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020-21లో అటువంటి కోవిడ్ సమయంలో కూడా ప్రపంచమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి, దేశమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి. కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే దేశంలో ఒక మెరుగైన పనితీరు కనిపిస్తూ పాజిటివ్ గ్రోత్ రేటును చూపించగలిగాయి. అటువంటి 4 రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. గమనిస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక్క మణిపూర్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అవి మాత్రమే పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి గ్రోత్ రేటు. మిగిలినవన్నీ కూడా నెగిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇందుకు అధ్యక్ష ముఖ్య కారణం ఏమిటి అన్నది అందరం కూడా ఆలోచన కూడా చేయాలి. ప్రభుత్వం చేస్తూ ఉన్న పనుల వల్లే, అడుగులు పడతా ఉన్న డైరెక్షన్ వల్లే ఇలా మెరుగైన పనితీరు కనపడతా ఉంది అధ్యక్ష. ఇందుకు ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా కాపాడేలా మన ప్రభుత్వం అమ్మఒడి, చేయూత, ఆసరా, సోషల్ పెన్షన్స్, రైతు భరోసా ఇంకా ఇతరత్ర డీబీటీ ద్వారా తీసుకున్న చర్యల వల్లనే కానివ్వండి, సరైన సమయంలో పేద వర్గాలకు ఆదుకోగలగడం కానివ్వండి అధ్యక్ష. ఇవి ఒక్కటే కాకుండా అధ్యక్ష, నాడు నేడు ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కూడా పెంచడం, నాడు నేడు, హౌసింగు ఇంకా ఇతరత్ర ఇన్ఫ్రా పనుల వల్ల, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అధ్యక్ష, ఇవన్నీ కలపడం వల్ల మిగతా ప్రపంచం అంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసుకుంటే మన రాష్ట్రం మాత్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేయగలిగాం అధ్యక్ష. ప్రజల కనీస అవసరాల కోసం చేసే ఖర్చుకు తోడుగా నిలబడగలిగాం కాబట్టి, అంటే బాటమ్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద పిరమిడ్ను మనం కాపాడగలిగాం కాబట్టి ఇది జరిగింది అధ్యక్ష, ఈ పాజిటివ్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇక రాష్ట్ర అప్పుల గురించి కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తుందని, దానివల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతూ ఉందని ఎల్లో మీడియా, విపక్షాలు ఇవన్నీ కూడా, చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో రోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ విషయంలో ఏ మేరకు నిజం ఉంది, ఏ మేరకు ఇది అబద్ధము అన్నది కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి దానికి సంబంధించిన స్లైడ్ ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, రాష్ట్రం రుణాలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన నాటికి మనకున్న అప్పు అక్షరాల 1,20,556 కోట్లు అయితే అధ్యక్ష, 2019 మేలో గమనించినట్టయితే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు 2,69,462 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ ప్రకారమే
అంటే అధ్యక్ష 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రుణం 123.52% పెరిగినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR కింద చూస్తే సంవత్సరానికి ఎంత పెరిగింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి చూస్తే 5 ఏళ్లలో మన రాష్ట్రంలో రుణం పెరుగుదల 17.45% పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనిస్తే మనం వచ్చే టయానికి మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు 2,69,462 కోట్ల రూపాయలు అయితే మన 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన ప్రభుత్వ రుణం 3,82,165 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అంటే దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష, అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన రుణం 41.83%. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి సాలీనా పెరిగిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73%. మరొక్కసారి ఇంతగా ఆక్రందనలు చేసే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు గారికి మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు పెరుగుదల ఎంత, మన హయాంలో చేసిన అప్పులు మన హయాంలో చేసిన పెరుగుదల గురించి ఎందుకు వాళ్ళు రాయరు, ఎందుకు వాళ్ళు చూపించరు అనేది కూడా అందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. అంటే గత పాలనలో ఏకంగా 17.45% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద పెరుగుదల కనిపిస్తూ ఉన్నా మన హయాంలో అదే అప్పుల్లో కేవలం 12.73% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉన్నా మనమేదో తప్పు చేస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగింది అని చెప్పి దుష్ప్రచారం చేయడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాల విషయానికి కూడా వద్దాం అధ్యక్ష. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండే ఒకవేళ కలుపుకుంటే అధ్యక్ష ప్రభుత్వ గ్యారంటీలు కూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువ అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారంటీలతో వాళ్ళు చేసిన రుణాలు ఎంత అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు 14,028 కోట్ల అధ్యక్ష. అంటే అప్పటిదాకా ఉన్న రుణాలు రాష్ట్రం మనకు రాష్ట్రం 2014లో ఉన్నప్పటికీ 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర గ్యారంటీతో చేసిన రుణాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు ఎగబాకి 59,257 కోట్లకు చేరాయి అధ్యక్ష. దీంతో అధ్యక్ష గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం రుణాలు ఇంతకుముందు చూపించిన 2,69,462 కోట్లు ప్లస్ ఈ 59,257 కోట్లు రెండు కూడా కలుపుకుంటే 3,28,719 కోట్లు అధ్యక్ష. అంటే ఏమిటంటే అధ్యక్ష ఆ 5 ఏళ్లలో పెరిగిన రుణాలు ఏకంగా 144% పెరిగిన రుణాలు కనిపిస్తాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే రాష్ట్ర రుణాలు పెరుగుదల 19.55% పెరిగినట్టు అధ్యక్ష. ఇక మళ్ళీ మన ప్రభుత్వానికి వస్తే ఇక 2019 మే నెలలో మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ప్రభుత్వ రంగ సంస్థలతో అంటే ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు 59,257 కోట్ల రూపాయలు గత
మనం వచ్చే నాటికి ఉంటే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి ఆ ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాల పెరుగుదల 1,17,730 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రుణాలన్నీ కూడా చూస్తే 4,99,895 కోట్ల రూపాయలకు చేరినట్టు కనిపిస్తుంది. ఇందులో అధ్యక్ష ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 3,28,719 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి మనకు ఉన్న అప్పుతో ఈ నెంబర్ అధ్యక్ష 1,99,895 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వం గ్యారంటీతో ఇచ్చిన అప్పులను కూడా కలుపుకుంటే అంటే అధ్యక్ష ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07%. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీనా పెరిగిన రుణం ఎంత అని చెప్పి చూస్తే సాలీనా పెరిగిన రుణం 15.46%. అంటే ఏమిటంటే అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో 144% పెరిగితే మన ప్రభుత్వ హయాంలో 52% పెరుగుదల. గత ప్రభుత్వ హయాంలో సాలీనా పెరుగుదల 19.55% పెరిగితే మన ప్రభుత్వ హయాంలో ఆ సాలీనా పెరుగుదల 15.46% మాత్రమే పెరిగినట్టుగా కూడా క్లియర్ కట్గా లెక్కలతో సహా కాగ్ రిపోర్ట్ల ఆధారంగా కూడా క్లియర్ కట్గా కూడా కనిపిస్తూ ఉంటే ఇవేవి కూడా పట్టవన్నట్టుగా చంద్రబాబు గారి హయాంలో ఏమో బాగా జరిగింది అయిన ఇండికేటర్లు కూడా చూద్దాం అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష స్థూల దేశీయ ఉత్పత్తిలో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే పోలిస్తే అధ్యక్ష అంటే స్థూల దేశీయ ఉత్పత్తితో జీడిపితో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు డెట్ టు జీడిపి అధ్యక్ష అవి కూడా మీరు గమనించినట్టయితే ఏ రకంగా కోవిడ్ సమయంలో ఏ రకంగా దాని ఇంపాక్ట్ పడిందనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. చేసిన అప్పులు చూస్తే అధ్యక్ష డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వం డెట్ టు జీడిపి కంపేర్ చేస్తే 2014-15 సంవత్సరంలో జీడిపి 124 లక్షల కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష ఆ ఏడాది కేంద్రానికి ఉన్న మొత్తం అప్పులు 62,42,220 కోట్లుగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ అప్పుల్లో మనం చూపించే ఈ అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను పరిగణలోకి తీసుకోకుండా చెప్తా ఉన్న ఆంక్షల నంబర్స్ అధ్యక్ష. అంటే డెట్ టు జీడిపి 50.07% 2014-15లో ఉంటే అధ్యక్ష అదే వచ్చేసరికి 2020-21కి వచ్చేసరికి కోవిడ్ ఇయర్కి ఏకంగా జీడిపి 198 లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ ఏడాది కేంద్రం చేసిన కేంద్రం అప్పులు 120 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితులు అధ్యక్ష. అంటే డెట్ టు జీడిపి ఏకంగా 61% కూడా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి దేశానికే ఏ రకంగా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది, ఏ రకంగా ఏకంగా 11% ఏ రకంగా డెట్ టు జీడిపి పెరిగిందన్న దానికి కూడా నిదర్శనాలు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్తో పాటు ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 2021-22 ఆ తర్వాత సంవత్సరంలో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తగ్గి 57.42% ఎకానమీ పెరుగుదలతో మళ్ళీ తగ్గడం కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా MOSPI నివేదికలో క్లియర్గా ఉన్న డేటానే అధ్యక్ష. ఇక ఇప్పుడు కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు ఎలా పెరుగుతున్నాయో కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష ముందు నుంచి కూడా కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష అంటే 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న రుణాలు 59,09,965 కోట్ల రూపాయలు అయితే
94,49,372 కోట్ల రూపాయలకు చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ 5 సంవత్సరాలలో కేంద్రం అప్పులు 59.88% పెరిగి సాలీనా పెరుగుదల అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఆ 5 ఏళ్లలో 9.84% పెరుగుదల కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఒక్కసారి మన బుద్ధిమంతుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో కూడా ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. ఏదైతే ఈనాడు చాలా గొప్పగా ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ పరిపాలన కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అధ్యక్ష. కేంద్రం ఆ రకంగా పెరుగుదల ఉంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూస్తే రాష్ట్ర రుణం 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయే నాటికి మన పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం 2,69,462 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52% పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదే సాలీనా పెరుగుదల కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 17.45% పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపున కేంద్రం 59% పెరుగుదల పెరిగితే కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు 123% మన పెద్ద మనిషి హయాంలో పెరిగినాయి. సాలీనా పెరుగుదల అయిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేంద్రం 9.84% పెరుగుదల ఉంటే మన బుద్ధిమంతుడి హయాంలో అది 17.45% పెరిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే కేంద్రం కంటే ఎంత ఎక్కువగా పెరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ 3 సంవత్సరాల మన పరిపాలన కూడా ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల మన పరిపాలనలో అధ్యక్ష 2019 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు 94,49,372 కోట్ల రూపాయలు అయితే ఈ 3 ఏళ్లలో 2022 మార్చి 31 నాటికి కేంద్రం రుణాలు ఏకంగా 135 లక్షల కోట్ల రూపాయలు చూస్తూ ఉన్నాం. అంటే ఈ 3 ఏళ్లలో కేంద్రం అప్పులు 43.8% పెరిగాయన్నది క్లియర్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీనా పెరుగుదల కేంద్రం చేసిన అప్పులు సాలీనా పెరుగుదల ఎంత అని చూస్తే అది 13.68%గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి అదే సమయంలో ఎవరైతే ఈనాడు, ఎవరైతే ఈ ఆంధ్రజ్యోతి, ఎవరైతే ఈ TV5, ఎవరైతే వీళ్ళంతా కలిసికట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న మన మీదకి వచ్చేసరికి మన ప్రభుత్వంలో ఒకసారి ఏం జరిగిందని కూడా గమనిద్దాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే 2019 మే 31 నాటికి అధ్యక్ష రాష్ట్ర 2,69,462 కోట్లు అంటే మనం వచ్చే నాటికి అవి అప్పులు అధ్యక్ష. అదే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రానికి ఉన్న రుణం 3,82,165 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రం అప్పులు 41.83% పెరుగుదల కనిపిస్తే సాలీనా పెరుగుదల రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 12.73%. అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెరుగుదలతో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో తగ్గింది కేంద్ర ప్రభుత్వం కన్నా అన్నది మన లెక్కలు చూపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో ఒకసారి పోల్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏ రకంగా ఎక్కువ చేసింది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పుల్లో పెరుగుదల కనిపించింది అనేది కూడా
క్లియర్గా అధ్యక్ష కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగైన పరిస్థితిలో నడుపుతూ ఉన్నారు, ఎవరు హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి దోచుకో పంచుకో తినుకో అనే రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభావితం చేసే కరోనా మహమ్మారి వంటి సమస్యలు ఏవి అప్పుడు లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్గా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం గమనించాం. ఈ కరోనా మహమ్మారి వంటి ఒక ప్రత్యేకమైన సమస్య మనం చూసాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష, బాబు ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం తీసుకున్న రుణాల కంటే కూడా చాలా ఎక్కువ అప్పులు వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా ఎల్లో మీడియా చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం కూడా పని కట్టుకొని దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక చేసిన అప్పులు తిరిగి చెల్లించే విషయంలో మన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇందులో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్రం చేస్తున్న భారీ అప్పుల వల్ల రుణాలను తిరిగి చెల్లించటం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రభుత్వం మీద మోయలేని భారం వేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా పదే కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వక్రీకరించి కూడా రాస్తూ ఉన్నాయి. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాలు తిరిగి చెల్లింపులకే సరిపోతుంది, అంతా ఒకటై ప్రభుత్వం మీద దాదాపుగా రోజు కూడా ఇటువంటి వార్తలే కూడా రాస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ ఆదాయం అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఎంత అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2018-19లో అధ్యక్ష, గత ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీ కింద 15,342 కోట్ల రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2018-19లో గత ప్రభుత్వ హయాంలో రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీల కింద 15,342 కోట్లు, అసలు కింద 13,545 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఆ ఏడాది గత ప్రభుత్వం 28,888 కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించింది అధ్యక్ష. అదే మన ప్రభుత్వం వచ్చేసరికి 2021-22లో వడ్డీల కింద 21,000 కోట్ల రూపాయలు, అసలు కింద 14,500 కోట్లు, అంతా కలిపితే 36,000 కోట్లు మనం రుణాల కింద చెల్లించినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక రాష్ట్ర సొంత ఆదాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాలు 2018-19లో 62,426 కోట్ల రూపాయలు అయితే అందులో 28,886 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చెల్లించడం కోసం ఖర్చు పెడితే తీసేస్తే రాష్ట్ర సొంత ఆదాయాలలో 46.3% వాళ్ళు అప్పుల కోసం ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. మన హయాంలో చూస్తే మనకు రాష్ట్ర సొంత ఆదాయాలు 21-22లో 75,696 కోట్ల రూపాయలు అయితే అందులో సేమ్ పర్సంటేజ్ అప్పుడు 46.3, ఇప్పుడు 47.6% మాత్రమే అప్పులు చెల్లించే దానికోసం రాష్ట్ర సొంత ఆదాయంలో ఖర్చు చేయవలసి వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇదే గన కోవిడ్ సమయంలో మనకు రావాల్సిన ఆదాయం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2021-22 ఏప్రిల్ మేలలో పూర్తిగా లాక్డౌన్ అయిపోయి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కూడా పూర్తిగా గండిపడిన పరిస్థితులు.
ఆ 2 నెలల ఆదాయం కూడా ఒకవేళ కలుపుకుంటే మంది 47.6% కాదు కదా, 45%కే కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా కనిపించుండేది. అధ్యక్ష, ఇటువంటివన్నీ లెక్కలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ లాంటి అనుకోని సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా ఇవి పరిస్థితులు. ఇంకా దేవుడి దయతో ఇవాళ ఎకానమీ చాలా బాగుంది. ఇవాళ గ్రోత్ రేట్ పరుగులు తీస్తూ ఉంది. ఈ గ్రోత్ రేట్ ఆధారంగా ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఆదాయాలు కూడా బాగా పెరుగుదల కూడా నమోదవుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి చేసే పరిణామాలు అవుతాయి. అప్పటికన్నా కూడా ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి గత ప్రభుత్వం చూపించిన దానికన్నా మన ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంకా మెరుగైన పనితీరు కూడా చూపిస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా అధ్యక్ష. మరో ముఖ్యమైన సబ్జెక్టు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం మన హయాంలో సరిగ్గా జరగడం లేదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ఎంతసేపు కూడా ప్రజలకు ప్రజాకర్షణ పథకాలు, కార్యక్రమాలు కోసమే నిధులు వెచ్చిస్తూ ఉంది అని చెప్పి ఇటువంటి ప్రచారాలు కూడా ఈ మధ్యకాలంలో రోజు మన ఎల్లో మీడియా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా డిబేట్లు పెట్టి కూడా మోస్తూ ఉంటారు. ఇది కూడా అధ్యక్ష పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వ హయాంలో విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయ రంగాల్లో పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మనందరి ప్రభుత్వం వీటి కోసం ఖర్చు చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. స్కూళ్ళను పూర్తిగా కూడా సమగ్రంగా మార్చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైద్య రంగంలో కూడా విపరీతమైన మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనమంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, మనం ఎంత ఖర్చు చేశాము అనేది కూడా ఒకసారి లెక్కలు చూస్తే, గత ప్రభుత్వం 2014-15లో 7,265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2015-16లో 5,042 కోట్ల రూపాయలు 15,042 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2016-17లో 15,707 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2017-18లో 16,280 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2018-19లో 21,845 కోట్లు ఖర్చు చేస్తే, ఆ విధంగా 5 ఏళ్లలో అధ్యక్ష వీళ్ళు ఖర్చు చేసింది 76,135 కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని సాలీనా ఎంత ఖర్చు చేశారని చూస్తే 15,228 కోట్ల రూపాయల కింద తేలుతుంది అధ్యక్ష. ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష 2019-20లో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు 17,601 కోట్ల రూపాయలు. 2020-21లో ఏకంగా 20,690 కోట్ల రూపాయలు. 2021-22లో 16,795 కోట్ల రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాలలో 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అంటే సాలీనా సంవత్సరానికి యావరేజ్న సాలీనా 18,362 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా క్లియర్ కట్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ అధ్యక్ష, ఏ విషయంలో అధ్యక్ష వీళ్ళు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ తక్కువ చేస్తూ ఉన్నామని ఇంకొకటి అని చెప్పి ఏ రకంగా వీళ్ళు బండలేయగలుగుతారు, ఏ రకంగా బురద చల్లగలుగుతారు, ఇది ధర్మమేనా అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్న ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఎలా ఉందో అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష
కేంద్రం రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్సులు వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకి ఇంత ట్యాక్స్ కేటాయింపులు చేయాలి. కేంద్రం వసూలు చేసే వసూల్లో అధ్యక్ష రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా గత 3 ఏళ్లుగా చూస్తే అది కూడా తగ్గుతూ వస్తూ ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అధ్యక్ష కేంద్రం వసూలు చేసే పన్నులలో అంటే 2015 నుంచి 2020 దాకా ఆ పన్నులలో సెస్సు సర్ఛార్జు మినహాయించి 42% మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. కానీ అదే మళ్ళీ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ పన్నులలో అంటే 2025 వరకు రాష్ట్రాలకు 41% పన్నులలో వాటా రాష్ట్రాలకు రావాల్సి ఉంది, కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కానీ అధ్యక్ష కేంద్రం ఏనాడు కూడా అధ్యక్ష ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష ఇంకా చెప్పాలంటే 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం తగ్గింది అధ్యక్ష. ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2015-2016 సంవత్సరాలలో పన్నుల రూపేణా వచ్చిన ఆదాయాలు 14,49,958 కోట్లు రాగా రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం 5,06,193 కోట్ల రూపాయలు. అంటే 42% ఇవ్వాల్సిన చోట 34.91% మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ రకంగా చూస్తే ఆ 5 సంవత్సరాల పీరియడ్లో గమనించినట్టయితే యావరేజ్ కింద 35% కనిపిస్తూ ఉంది. కనీసం ఆ 35% అన్నా ఇస్తూ ఉన్నారు. అందులో మన రాష్ట్రానికి దాంట్లో 4.30% మన రాష్ట్రానికి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష మన 3 సంవత్సరాలకు వచ్చేసరికి మనకు ఆ 35% కూడా ఆ 35% గతంలో వచ్చిన ఆ 35% కూడా యావరేజ్ కూడా మనకు రావడంలా. అంటే ఫస్ట్ ఇయర్ 2015-16లో 34.91, 2016-17లో 35.5, 2017-18లో 35.13%, 2018-19లో 36.63%. మన కర్మ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మనకు తగ్గి 2019-20లో 32.41%, 2020-21లో 29.35%, 2021-22లో 32.56%. అంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు రాష్ట్రాలకన్నిటికీ కూడా తగ్గించి ఇస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలు కూడా పర్సంటేజ్ మనకు తగ్గుతూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పులు, డీబీటీ పద్ధతి అయితేనేమి, ట్రాన్స్పరెంట్గా డెలివరీ మెకానిజం క్రియేట్ చేయడం అయితేనేమి, లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయడం అయితేనేమి, ఇటువంటి మెరుగైన సిచ్యువేషన్స్, మెరుగైన పరిపాలన, మెరుగైన గవర్నెన్స్ తీసుకురావడం వల్ల మెరుగైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాను. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? కాస్తో కూస్తో ఇది బోరింగ్ సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలనంటే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు కూడా ఎటువంటి ఉత్సాహము లేదు. ఎందుకనంటే ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడే ఒక టీచర్ చెప్పినట్టుగా చెప్పాల్సిన పరిస్థితి, అన్ని నంబర్స్ గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఆటోమేటిక్లీ చాలా జాగ్రత్తగా వింటే తప్పనిచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిచ్చి ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండదు సబ్జెక్ట్. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నాకే చెప్పడానికే ఇబ్బందికర సబ్జెక్టు. కానీ ఏమిటనంటే అధ్యక్ష ఇటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకనంటే ఒక విషియస్ నెగిటివ్ క్యాంపెయిన్, అంటే ఒక ఇంటెన్షనల్గా వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం బాగా చేయడం లేదు అని చెప్పి బురద చల్లాలి అని చెప్పి ఒక మైండ్ సెట్తో కావాలనే దురుద్దేశంతో ఒకటే అడుగుతాను అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు లెక్కలన్నీ మీరు చూశారు, సభలోని సభ్యులందరూ చూశారు.
రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నేను అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి అదే బడ్జెట్ చేసిన అప్పులు కూడా అప్పటికన్నా మన హయాంలో ఇప్పుడు తక్కువ చేసిన అప్పులు కూడా తక్కువ చేశారు. క్లియర్గా లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్ కూడా చూస్తే 2018-19లో చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,28,000 కోట్లు. ఈరోజు 3 ఏళ్ల తర్వాత కూడా బడ్జెట్ ఈరోజు మనం ప్రవేశపెట్టింది అప్రాక్సిమేట్లీ 2,50,000 కోట్లు. మరి బడ్జెట్ అదే, చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి కన్నా మనం తక్కువ అప్పులు చేశాం. లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు చేయూత లేదు, ఎందుకు ఆసరా లేదు, ఎందుకు పెన్షన్స్ ఈ మాదిరిగా కేవలం అప్పుడు ఏదో ముస్టేసినట్టుగా 1,000 రూపాయలు, ఈరోజు 2,500 రూపాయలు పెన్షన్లు. మరి ఎందుకు ఇవన్నీ రైతు భరోసా అప్పుడు ఎందుకు లేదు? ఇక నేను చెప్పుకుంటూ పోతే అధ్యక్ష సుమారుగా స్కీములు చదవగలుగుతాను. ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు నేను చెప్పిన ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా వాళ్ళకన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మరి ఎందుకు ఇవన్నీ అప్పుడు జరగల? ఎందుకు మరి ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిజంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. కారణం ఒకటే అధ్యక్ష, కారణం అప్పట్లో దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంతెంత వాటాలు రావాలో అంతంత వాటాలు. ఎవడు రాయడు, ఎవడు చూపడు, ఎవడు మాట్లాడు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు మా బాబు మంచోడు అని చెప్పి అప్పుడప్పుడు రాతలు రాస్తాడు. ప్రతిరోజు ఇదే. ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం? మన ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగగలుగుతా ఉన్నాం? కారణం ఈరోజు బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్కచెల్లె మన ఖాతాలు లేకపోతా ఉన్నాం. మధులో ఎవడు లేడు, లంచాలు లేవు, డిస్క్రిషన్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవు. అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కేవలం ఈరోజు గవర్నెన్స్ బెటర్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది గవర్నెన్స్లో. ఈరోజు ఒక గవర్నెన్స్లో ఒక విశ్వసనీయత ఉంది. ఇవి ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా విన్నవిస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రచారం చేసి ఇటువంటి అన్నీ కూడా నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా వేడుకుంటూ, ఇక ఇండస్ట్రీకి సంబంధించి మండే ఐ విల్ కంటిన్యూ అధ్యక్ష. This house is adjourned to meet again at 9 a.m. on Monday, the 19th September 2022. Nagpur oranges, ekdam fresh. Over 200 fruits and vegetables delivered fresh to your home. Download Zepto, 10-minute grocery delivery. Now, short question on industries. పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమిస్తున్నది. దేశానికి దారి చూపే టార్చ్ బేరర్గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం,
ప్రజా సంక్షేమం, పారిశ్రామిక ఐటీ రంగాలలో అనతి కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 21-22 నాటికి 2,78,833 రూపాయలకు చేరింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86% అధికం కావడం మనందరికీ కూడా గర్వకారణం. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయోత్పత్తులు కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే అన్ని రంగాలకు 24 గంటలు నిర్విరామంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కావడం మనందరికీ గర్వకారణం, సంతోషకారణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. తెలంగాణ రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ గురుకులాల్లో 5.5 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2,000 పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయం చేసింది. వీటితో పాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు చక్కని సేవలను అందిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన పథకం తెలంగాణకు హరితహారం. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7% పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంటున్నది. నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నది. హరిత వనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించింది. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ హరిత క్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి భాగస్వామ్యం కల్పిస్తూ వారందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10% విధిగా గ్రీన్ బడ్జెట్ కింద కేటాయింపు చేస్తూ ఉన్నాయి. ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్న చోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతి భద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేని విధంగా రూపొందించిన టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,50,000 ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్న విషయం మనందరికీ తెలుసు. 2014లో తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 57,258 కోట్లు మాత్రమే ఉండగా తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధి రేటు 17.20% మాత్రమే ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14%గా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నది. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటి వరకు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ 8 ఏళ్లలో ఐటీ రంగంలో 7,80,000 ఉద్యోగాల కల్పన జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైంది. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చక్కని మౌలిక వసతులు సమకూరినాయి. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ను కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు ఏర్పాటు అయ్యాయి. యువతకు మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం కూడా పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ కూడా గర్వకారణం. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. 8 ఏళ్లలో తెలంగాణ జీవన ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వాటిలోని మంచి చెడులను అర్థం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యకరమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణ సమాజమే మనకు మంచి ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితాన్ని అనుభవించాం. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతో మంది జైలు పాలు కావాల్సి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతైపోవాల్సి వచ్చింది. ఆ చరిత్ర అంతా నేను వేరే చెప్పనక్కర్లేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలుచుకుంటే నేటికి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మనకు మళ్ళీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి. దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్ళకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబలిస్తుంది. మానవ సంబంధాలనే మంటగలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను
నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతూ ఉన్నాయి. ఆనాటి చరిత్రతో పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు, ఆషాఢ భూతులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. అదే క్రియాశీలతను, అదే బుద్ధి కుశలతను మరోమారు చూపించవలసిన అవసరం ఉంది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంగా కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోసారి మీ బిడ్డగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి సౌభ్రాతృత్వాలను గుండెల నిండా ఆశించే శ్వాసించే వ్యక్తిగా, ప్రతి క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటినీ మించి మీ బిడ్డగా ఈ విషయాన్ని మీకు వివరించడం నా పవిత్ర కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది నా గురుతర బాధ్యతగా నేను గుర్తిస్తూ ఉన్నాను. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే, ఎన్నటికీ కూడా ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి తప్ప అశాంతి అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. జాతి నిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మన వంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు మీ అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం సహనా భవతు సహనౌ భువంతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాహవై. ఓం శాంతి శాంతి శాంతి. మనందరం పరస్పరం కాపాడుకుందాం. లోకంలోని సంపదను సమానంగా అనుభవిద్దాం. మనం వీరులమై పరాక్రమశీలురమై జీవిద్దాం. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మత విద్వేషాలు విడనాడి విశ్వశాంతిని సాధిద్దాం. జై హింద్, జై తెలంగాణ. ప్రగతి కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం ప్రతిక్షణం తన తపన అన్న మన తెలంగాణ కీర్తి ముఖ్యమంత్రి గారి సందేశానికి ధన్యవాదాలు. ఇప్పుడు జాతీయ గీతాలాపన. Please arise for the national anthem. ఈ పొద్దటి పండగ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతో మళ్ళీ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే నేను సాహిత్యం చదువుకునే రోజులలో ఒక పరిశోధనలో భాగంగా వస్తే తెలుసుకొని చాలా ఆశ్చర్యపడ్డాను. దాదాపు 28-30 దేశాలలో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ, మన తండాల మాట్లాడే భాషని అక్కడ కూడా మాట్లాడతారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైన పద్ధతిలో జీవించే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి, ఆ పరంపరను ఈరోజు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతూ ఉన్నారు. గతంలో చాలా సందర్భం సాయంత్రం మళ్ళీ అక్కడ కలుసుకునేది ఉంది, అక్కడ మాట్లాడుకుంటాం అన్ని విషయాలు. అనేక విషయాలకు పరిష్కారాలు కావాల్సి ఉంది. నిన్ననే సత్యవతి రాథోడ్ గారు నాతో మాట్లాడుతూ చెప్పినారు, మన దేశమే ఒక విచిత్రమైన దేశం. మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఇక్కడ ఎస్టీలు,
మహారాష్ట్రకు పోతే బీసీలు, ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ కూడా సమాన హోదా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నాకు చాలామంది కలిసి చెప్పినారు. నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న సందర్భంలో కూడా అనేక మంది చెప్పినారు, ఇది సమతులంగా లేదు, దీని గురించి పునర్విచారణ జరగాలి ఈ దేశంలో కూడా మాట్లాడినారు. తెలంగాణకు సంబంధించి మొన్ననే మంత్రి గారు జీవో ఇచ్చినారు, మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు అన్ని జిల్లాల కలెక్టర్లకి. పోడు భూముల సమస్య కూడా మనం త్వరలోపలనే పరిష్కారం చేసుకోబోతా ఉన్నాం. మీ అందరితో కూడా నేను కోరేది ఆ కమిటీలు ఏవైతే గుర్తిస్తూ ఉన్నాయో గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అక్కడ మీరందరూ యాక్టివ్గా ఉండి ఆ పోడు భూముల సమస్య పరిష్కారంలో మీరు చొరవ తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ మన బిడ్డలకు న్యాయం జరిగేటట్టు చూడాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ సభలో ఉన్నటువంటి అధికారులు, బంజారా మేధావులు, మీ అందరితో నా విజ్ఞప్తి, మీరు కష్టపడి ఎట్లో చదువుకొని మీరు రోజు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చినారు. కానీ అడవులలో తండాలలో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి వైపు పోతూ ఉన్నారు. వారందరి బతుకులు బాగుపడడం కోసం ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చలు ఈ భవనం నుంచి జరగాలని నేను కోరుతా ఉన్నాను. ఏదో తమాషాకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికో ఇంకోటి చేసుకోవడానికో కట్టిన హాల్ కాదు. ఇక్కడ చక్కటి సమావేశాలు జరగాలి ఈ హాల్లో, ఇంత మంచి హాల్లో. ఏ జిల్లాలో, ఏ తాలూకాలో, ఏ తండాలో ఏ సమస్యల్ని వాటిని ఏ విధంగా రూపుమాపాలి, ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి, ఇక్కడ ఒక కమిటీ లాగా పెట్టి, ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి, ఎక్కడ ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా ఇక్కడ నుంచి ఈగిల్స్ లాగా పోయి, గద్దల్లాగా పోయి వాలి వాళ్ళకు రక్షణగా ఉంటామనేటువంటి సందేశం ఈ భవనం ఇచ్చినప్పుడే ఇంత మంచి భవనానికి సార్థకత. ఇన్ని కోట్లు పెట్టి మనం కట్టుకున్న దానికి దీనికి ఆ సార్థకత రావాలంటే ఒకసారి మంత్రి గారితో, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడండి. మన చీఫ్ సెక్రటరీ గారు కూడా వారి సర్వీస్ ప్రారంభంలో ఐటీడీ ఆఫీసర్గా పనిచేసి గిరిజనులు అంటే, గిరిజనుల అభివృద్ధి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇక్కడ ఏ రకమైన సెల్స్ ఉండాలి, ఏ రకమైన పని చేయాలి, ఇన్ఫర్మేషన్ కింద నుంచి మీదికి ఏ విధంగా రావాలి, గిరిజన పురుషులకు కానీ గిరిజన మహిళల గురించి కానీ ఏ రకమైన అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోవాలన్న దానికి ఈ వేదిక రూపకల్పన చేయాలి. దాన్ని అన్నిటి ప్రభుత్వం అమలు చేస్తారని కూడా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా సాయంత్రం సభలో అన్ని విషయాలు నేను చెప్తాను. అక్కడ చాలా మనం పంచుకునేది ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 పైచీలు గిరిజన సోదరులంతా ఈరోజు వస్తూ ఉన్నారు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి. పెద్ద ఊరేగింపు కూడా ఉంది. ఇక్కడ మనం సమయం వృధా చేసుకోకుండా, నాకు తెలిసి మంత్రి గారు ఇక్కడ మనందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. భోజనాలన్నీ మీరు చేసి మంత్రులతో కూడా జెండాలు ఎత్తుకొని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. పొజిషన్ తీసుకొని బ్రహ్మాండంగా సాయంత్రం మనం అక్కడ సభలో కలుసుకొని ఈ ఉత్సవాలకు ముగింపు చేసుకుందాం. ఆ రకంగా ముందుకు పోదాం. గిరిజన బిడ్డల యొక్క సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాల ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుందని మరొక్కసారి నేను మనవి చేస్తూ, మరొక్కసారి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ, అభినందిస్తూ నేను మీ అందరికీ అభినందనలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై సేవాలాల్ మహారాజ్. To defining India as a union of the states, make the Indian constitution both unitary as well as federal, according to the requirements of time and circumstances. In normal times, it is framed to work as a federal system, but in times of war, some sort of an emergency or an exigency, it is so designed as to make it work as though it was a unitary system. So the fact is, India, without a question, as enshrined in the constitution, is a federal republic. But the efforts that are being made over the last few decades, I'll not name names, but I'd definitely say both the union governments, whoever it was, have made consistent efforts to centralize power, have made deliberate attempts to ensure that union of states eventually sort of becomes a unitary state. And that is reflected in so many things. In fact, a classic example, as we sit here and speak on the 17th of September 2022, we've had an invasion of sorts in Hyderabad today. In fact, 17th of September 1948 is the day when Hyderabad became part of Indian Union. We integrated into Indian Union. This was exactly 74 years ago. Now, there are different interpretations, different versions. Some people would like to call it liberation, somebody else calls it integration. But the fact is, Hyderabad, the princely state of Hyderabad, became part of Indian Union.
Now, if you wanted to celebrate an occasion like this, if you wanted to commemorate an occasion like this, what should the union government do? You should talk to the state government, you should discuss with us, you should seek our opinion, because after all, we are a democracy. You know, irrespective of our political ideologies, affiliations, we need to talk to each other, we need to consult with each other, and this is not a political party one-upmanship. This is not a BJP versus TRS. This is the union government versus the state government. So when the state government had its difference of opinion, today, in fact, like I said, we had an invasion of sorts. We have the union home minister here, along with 2 other chief ministers and a couple of other cabinet ministers, who are doing a parallel program to what the state government has envisioned and what the state government has planned. Now, this kind of conflicting message that is being given out by way of competing, claims on the same occasion is what is wrong with the federal structure of India today. Just to give you an example, I can quote a number of other things that are wrong, but since this happened this morning, so that's why, in fact, I feel there was a time right after independence where we had a union home minister who would actually flew down to Hyderabad to unite and integrate Hyderabad into Indian Union. Today we have a home minister after 74 years who flew down, who's trying to divide us and bully us, literally bully us into submission of sorts, wanting to subscribe to their ideology, wanting to just adhere to whatever they say, wanting to literally dictate terms to us, which is not acceptable. After all, we are the world's largest democracy, and this sort of, I am superior to you and you are subservient to me kind of an attitude is not something that I think was enshrined or was envisioned by the drafters of our Constitution. Thank you. I think you make 2 very, very crucial points that I hope we can come back to through the course of the conversation. One, on the importance of deliberation as holding the key to maintaining the character of the federal principle. And second, the question of equity. The first among equals, or is there something above as the union and then states come below, which I hope we can discuss in greater detail. PTR, can I come to you to ask you this? On the nature of the fiscal architecture, the Constitution has been often characterized as imagining a relatively centralized fiscal architecture. Some call it the 1/3, 2/3 problem, in that the bulk of fiscal monetary powers rest with the union, but the bulk of expenditure powers rest with the states, creating, in ideal world, conditions for cooperation, but in not so ideal worlds, conditions for dependency of states on the center. How do you interpret the Constitution's framing of the fiscal architecture for India? First of all, thanks for inviting me and having me be part of this wonderful panel. Look, I think I'll just step back a little bit. I think at the heart of the notion of federalism is some component of every person's desire for self-determination and a place at the table where big decisions are made. I mean, that's really what federalism is all about. Nobody should be dictating my outcome without my input in the system, right? And you look at it state to union, or you look at it state to village. It's this notion that in a democracy, there should be some participation and right to self-determination. Also, I think, as KTR pointed out, Ambedkar itself saw this as a function of time. If you look around the world, with economic progress, with increase in population, with increased education levels, you will see greater and greater devolution of power. You will see greater and greater, kind of flow down of decision making, because you get decision making closer to the people. That has 1,000 advantages, but that's how the rest of the world has gone. We started in a very unusual place, as many have pointed out. The words were there, but the design or the intention was not actually evident. I guess we could have gone the way of most of the world and started to see more devolution, more self-determination. In fact, we have seen the exact opposite, particularly in the fiscal space. Almost all direct taxation is with the union. That's very unique in the world. No other country has that much control. If you don't have any input into direct taxation, that means you don't have any right to determine whether you should be a progressive taxation regime or a regressive. All we get to do, at least we used to get to do, was set the sales taxes and the point of sale taxes and the regressive indirect taxes. Now even that we've sacrificed for the GST.
So effectively, we have almost no control in the nature of revenue raising for the country. Are we really a socialist country? Are we really taking taxes from those who can afford to pay and using it to provide public goods and services and supporting those who, have fallen behind? We don't have an adequate say into that system, number one. Number two, it used to be that 2/3 of the spending was directed by the states, maybe, I don't know. Right now, that's not true, because the way the union government diverts things into cesses and surcharges and then names all these schemes, PM this and, something, and then they say we do partial funding the first year, and then they shift the funding to us the second year, and by the fourth year, we still have to call it PM something, but 100% of the funds come from us. So if you look at the percentage of devolution that comes through share of taxes compared to what comes through grants and schemes decided by the center, and increasingly in this regime, named after one individual in the center, then we have lost that independence or that self-determination or that participation as well. So in every way, from a fiscal perspective, from revenue raising, 90% now with the GST Council there. And with spending increasingly there, even though we are the administrators of that spending, they get to design how it should get done, then they get to ask for all kinds of data, then they get to say, no, you qualify, don't qualify. So I would say India started in the wrong place in terms of federalism and has regressed aggressively in the last 8 years or so. We started in the wrong place and we have regressed. May I ask you, Ms. Reddy, for your view on that provocation, but also there was a third element to India's federal imagination, which was the local governments. In our constitution in 1950, we placed that into the directive principles, and it took all the way till the early 1990s and a constitutional amendment for them to be formally recognized as part of India's federal architecture. Did we, constitutionally, was that a mistake? Did we wait too long to recognize local governments and place them firmly within the architecture of our federal structure? Yeah, first of all, thanks to the organizers and the founders of South First, Mr. Vasu and all the other founders, and also all the respected colleagues in the panel today. Well, coming to that, Yamini, I think you're very right in saying that it was delayed sizably, and then even after the delay, the 73rd and 74th constitutional amendments that came in order to rectify that delay to some extent also did not actually materialize. Normally, there are two ways. One, the requirement of various areas or territories to come together and be one in order to have a common cause or protection or a common future, etc. The other is to hold territories by way of having a country or a republic. India actually became a union in peculiar circumstances which, with a long history and various happenings. So the aspirations of the people of this country at that point of time when we got independence would be quite different from what the generation of today actually see or perceive. The local bodies should have been strengthened and should have been firmly in place right from day one. Because of the delay and because of it not happening, gradually over a period of time, there arose some sort of a blurredness between the relationship between center and state. Now states are complaining about the federal structure that includes autonomy, that includes fiscal matters. But how much are the states actually looking into the local bodies? How many states actually have empowered Zilla Parishads? How many states actually have empowered the Mandal Parishads or the Taluks? How many states have actually empowered the Panchayats? So sometimes what we do, we get in return.
So I feel that this structure, federal structure, if implemented in spirit and objective right to the level of Gram Panchayat, will actually over a period of time stop this change of policy or change of objective which actually was envisaged by the authors of our constitution. Thank you. I hope we can discuss. We have 3 different states here and Kerala. So 4. So I hope we can also look at the differences in local government participation across the different states too, which is such a unique characteristic of our federal structure as well. But let me pick up on this question of, so maybe in 1950 it was somewhat regressive, or at least at any rate there was an imagination of a relatively strong center. But if you look at the arc of independent India, especially after single party dominance of Congress starts breaking, democracy gives you a great vibrancy of federalism. So to Ambedkar's imagination of us moving from unitary to federalism, regional parties start playing a really important role in our national politics as well. Yet, the puzzle that has always been on my mind, why is it in those peak years of very vibrant, in fact, at some point, political scientists would argue that national elections in India are in fact state elections, because it's this coming together of states that is forming the coalitions on the, in Delhi. Yet very little was done to shift this initial architecture. Shashi, what is your view on that? Well, I think that a lot depends on how the government of the center runs the country. And I think with the exception of a brief period in the 90s, when there was even talk of the states owning Delhi, when the government was essentially comprised largely of regional parties, you do have parties with a so-called national vision in power in Delhi who tend to ride roughshod over the rights and sensibilities of states. I mean, a very good example was as recently as the proclamation of the lockdown for COVID, where though the states would have to implement that lockdown, they were not consulted. It was a decision announced by the Prime Minister on television sort of 3 hours before it needed to be implemented. And it was done using a rather obscure article of the National Disaster Management Act. But that was the end of any pretense of federal authority on this. It was just as when Mrs. Gandhi proclaimed the emergency in '75, the states sort of woke up to the news. The same thing happened with the COVID lockdown. And you see this time and time again, even since PTR was talking about fiscal allocations. Look at the allocations for to the states from the Disaster Management Fund. When COVID came along, you'll see no relationship between the population of the states, their COVID burden, the number of migrants they had to deal with, and the amount of money that that fund decided to allocate to them. So we're seeing time after time the tendency of those in power in Delhi, using, of course, the argument of the national vision to take those decisions. I do take the point that you and Mr. Reddy have made about the local governments. I think Kerala is an honorable exception in many ways, in that local governments have been empowered to a very great extent, and that you're seeing some genuine devolution of authority, though not yet budgetary, not yet adequate budgetary means, but it's still better than most other states that I'm aware of. And that is an anomaly in all this, because if the states can argue that they are being wrongly treated by the center, the districts can argue they're being wrongly treated by the states. Having said that, the states have a good excuse nowadays, which is that the money they're getting from the center hasn't gone up. It's very interesting when you saw the Finance Committee, the 14th Finance Commission, recommending a significant increase in the proportion of taxes that should be paid to the states. Promptly, the central government implemented that and then reduced instead the amount of other tax they could hold on to. So the net result was a wash. I mean, the states didn't get a penny more, though the argument was they needed more money that they could have the discretion to spend. So there's no question that, I mean, as PTR has argued, that you are seeing a heavy tilting of the scales towards the union government, and that's become more pronounced, it seems to me, in recent years. So you mentioned the 14th Finance Commission, and it was, I think, in more ways than one, a watershed moment for fiscal federalism in India by virtue of the attempt to enhance devolution to states. But about that time, colleagues and I were spending a fair amount of time talking to line ministries and bureaucrats within states. And one of the things that struck us a lot in those conversations is how much, at least the bureaucracy and the line departments, were unhappy
Because what the center did was, having done the devolution, it reduced the allocations to several centrally sponsored schemes. Now, centrally sponsored schemes have been the bane of most state governments since the 1960s. I think commission after commission after commission has complained about centrally sponsored schemes, and attempts have been made every now and again to reduce the number of centrally sponsored schemes from 500 to 120, then goes back to 200. Now apparently it's 28, but it's actually about 150. And if you look at the DBT database, there's 400 schemes that the government of India has for which money is flowing. So these abound everywhere, and state governments complain a lot. But I was struck, and this is an open question to any one of you who would want to pick this up to answer, why it is that, at least in the bureaucracy, at that particular moment, there was great annoyance about the reduction of centrally sponsored schemes. In fact, it felt like we had just turned the clock to say, don't take those back, give them back to us all over again, line department after line department, not finance departments, though, and I'll come to that in a minute. But what is it about the tensions of these centrally sponsored schemes? They've always been there. Politically, it's always been a source of complaining. But whenever they get reduced, the argument is for more. I think Shashi lives in Delhi. He should take this. He has more interaction with bureaucrats. The three of you have full rights to answer that. Let me just quickly jump in. You know, I think when Shashi was speaking, I was thinking of how India has really become, you know, as Tyaga said, I think over a period of time, it has really regressed, and the spirit of federalism really it has come to a situation where now everything is centered around people and personalities. You know, there was a time, with all due respect, when somebody famously said, India is Indira and Indira is India. You know, the whole personality cult thing. Now, something very similar, but even more, possibly more drastic, you know, where stadiums are being renamed, where medical colleges are being renamed, and I'm guessing if the Union Finance Minister has a way, I think the new currency notes also will have, you know, the Prime Minister's image. Possibly they'll even replace Mahatma Gandhi's image. I have no doubt in my mind. Because, you know, we have a situation where it's funny, embarrassing, and also sometimes upsetting. We've had the Union Finance Minister here recently, a couple of weeks ago. She went to a fair price shop in a district about 100 kilometers from here. And she was making a scene out there like a street-level BJP worker, asking the collector, right in front of about 200 people, as to where the Prime Minister's photo in the fair price shop was. Now, the point I'm trying to make is, if we are truly a federal republic, as we are supposed to be, why are we fighting over an individual's pictures and in the institutions that we've built at the grassroots level? I mean, if I can certainly counter it and say, you know, when Modi ji was the Chief Minister of Gujarat, did he put up Dr. Manmohan Singh's pictures in all the fair price shops in Gujarat? I don't think so. The point I'm trying to make is, none of our enactments, none of our legislations actually mandate this kind of cult worship. What has essentially happened, Yamini, in my humble opinion, is, while we are called the world's largest parliamentary democracy, we function like a presidential democracy and not like a parliamentary democracy. Essentially, everything being centralized. And this applies to states as well, by the way. I'm not saying this only about the union government. I'm also saying the same thing about state government. Even the states, as Rajendra said, we do also, in fact, barring Kerala probably, I think we do not empower our local governments enough. We don't empower our local governments enough. So, yes, what you do is sometimes what you get, karma is a boomerang, like they say. But the point is, we need to, at some point, draw lines, clear distinctions, and say, okay, now let's define our roles. The defense, railways, and there are certain areas we have simply no role. That should be left to the union government. And what is the union government doing today with respect to Narega? They want to deposit funds from the Narega kitty directly into the workers' account in a village. Now, do the states not get to decide what sort of work needs to be taken up? Kerala may have done some things. Telangana may have done some things. Tamil Nadu would want to do something else. And Andhra might be wanting to do something else. We are all on different stages of learning curve. Now, this is the essence of federalism. Trying to ensure that we understand stronger the states are, stronger the country is going to be. Each state needs to align its priorities in tandem with its local governments. In Telangana, we run a program called as Palle Pragati and Pattan Pragati. Today, when Government of India is rated the top 20 best villages in the country, 19 are from Telangana because of this program. The point I'm trying to make is,
when we are operating with a focus and when we are trying to up our game, all the union government needs to do is encourage performance and leave it to us to decide what central sponsored scheme that we need to participate in and what we can opt out of. If that sort of flexibility is given to us, as opposed to thrusting things down our throat, I think then we truly will become a strong nation. And as Prime Minister calls it, Amrut Kal and Achhe Din will come fairly quickly. Flexibility in centrally sponsored schemes, PTR, do you think that's part of the menu of solutions to reimagining the federal compact? Yeah, I'm not even clear why we should have centrally sponsored schemes as opposed to giving the money to the people, right? I have a video clip picking up from my friend of then Chief Minister of Gujarat, Thiru Narendra Modi, going on a long exposition. It's in Hindi. I can play it here if you want. Yeah, he says, you know, he says the states have been feeding the poor for decades. All of a sudden the union comes and says, this is coming from me. What does that mean? All these things, right? So I think there are some clear roles for the union. Foreign affairs, defense, currency stabilization, you know, trade, policies. But when it comes to what is right, I mean, you and I have talked about this before. You've seen so many CAG reports, not our reports, CAG reports that talk about Swachh Bharat scheme toilets built with no water because the union government cannot supply water, only the local body can supply water. Or funds sent and not used because you cannot whitewash a thatched school. Right? And, you know, this notion that somehow you can direct or dictate policy. And then the question then is, what is the intent? Is it to create a kind of cult? Is it to, so, you know, we have an insurance program, or for that matter, PDS. In all of these things, Tamil Nadu was certainly ahead of the Indian average or the design of the union scheme. Then they design a scheme, and then they say, you have to change the name. If you want some share of it to be funded by the union, you have to change the name. We have an insurance program. They want to partly fund some of it. They say you have to put the Prime Minister's image on the card, on the ID card. I mean, we were already doing it before. Now, you know, you get some, so, and I'll go even to the extreme in terms of schemes, right? Like they have the scheme called Jal Jeevan scheme, right? And it started out with, you know, 60 or 80-20, then 60-40, then 40-60, the usual model, sliding scale. But they incentivize you to actually take the tap into every house in every village. Now, in a lot of cases, the villagers don't want the tap in their house. They have their own, you know, mores and their own psychology about it. They want a public tap on the street. In my constituency, in colonies where I've offered to run taps into the house, they say, no, leave the tap outside my house, not inside my house. But the scheme says you only get funding if you take the tap inside the house. Right? This last mile delivery, you know, why should there be a standardized model coming from Delhi about last mile delivery? Different people have different preferences. That's what the states exist for. That's what the local bodies exist for. Now, as far as the local bodies, I definitely take my friend's comment because, you know, he has, unlike me, he has served as a sarpanch at a local body level. I completely agree with the lack of devolution. But it's a double-edged sword. In the case of Tamil Nadu, a lot of our problems with local bodies have to do with the caste problem. And it has to do with no matter what you do about reservations and all that. Once you get to a granular level where within the same geographical area, you reserve this as a, let's say, a SC seat, but there is a whole lot of non-SC people there. You start having caste problems and there's been violence and murders and all kinds of clashes and stuff like that. So my colleague, I'm also the Minister for Planning, my colleague, the chairman, the vice chairman of the Planning Commission of Tamil Nadu, says the single biggest improvement in delivery of services and the equality of society in the rural areas of Tamil Nadu was when the line department started driving the programs rather than the local body elected officials. Because if they did that, it was very biased, and even letting out the temple lands and managing the tanks and all that, they would do on a caste basis or a communal basis or a religion basis or something. And once you standardize the model from Chennai, then it became actually better delivery. So I completely agree, you can't have it always. You can't say, I want devolution to my level, but not below me.
But and again, I think time changes things, right? If you have greater education levels, you have greater integration, more harmony, then you do more devolution. And I think some states, and maybe there's a correlation between the communist philosophy and the fact that Kerala has such high devolution, maybe. But I think all parties take equal credit for that. but you know, some of these things should never be aggregated. There is no natural reason for a one-size-fits-all aggregated model coming from Delhi. That's my idea. I think one of the big governance challenges for India is that we still haven't passed out what level of government should be performing what level of function, and it leads to a consistent set of overlaps across the board. I was going to pose the next question, but you've thrown such an important provocation about local governments and the local context that I think, Ms. Reddy, you have to answer that. Because if I at the risk of making a too broad a statement out of your somewhat more nuanced point, would it be right to say that the inequalities at the grassroots level should necessitate a little bit more centralization from the state? I'm just throwing this out as a provocation because I think that's one of the very critical reasons why you could, centralization at the state level has often happened at the cost of deeper devolution to local governments. These things, Yamini, I feel are very state specific, with in acknowledgement and also due respect to the opinions of my colleagues here. Transgression of responsibilities and duties, overlaps normally happen vertically. Now, the duty of a local body representative, a sarpanch or a taluk board president is well defined. But the MLA wants to go and see what all is happening, right from laying of drains to roads to water. This is clearly the role of a local body. And the MP also with the MP-led The fund. MP also. And now, MLA is transgressing into the local bodies, Parliament is transgressing into the legislatures, so is the result with regard to local bodies, legislatures and Parliament. Next comes whether there should be a more centralized monitoring and spending. I believe that in a democracy, ultimately, it is the elected representative who should have supreme power. He is elected by the public. If the public do not like his whatever capacities, there is always a provision to replace him when the period ends. But I have in my own experience seen that anybody who is elected by the public have a far better understanding of the needs of the public than anyone else in the system. And now when it comes to the expenditures that are made, now I, belonging to a state as well as to a regional party, at the same time, to be fair and be objective, the money that is being spent by the center for the schemes, central sponsored schemes, are outside of the money that is already devolved to the states. So when the center spends certain amount of money on CASDS, centralized state development schemes, or the centrally sponsored schemes. So centrally sponsored schemes are 100% spent by the center, and CASDS are partly spent with contribution by the state. So these are framed in such a way based on the requirement. Now, as Mr. PTR said, there are state-specific, and as Mr. KTR also said, state-specific needs are there where maybe the CASDS have to be, the states have to be given a little more autonomy to design schemes that are more suitable for their requirement. But at the same time, broadly speaking, when the center is spending money for the public, if the state wants to have its own emblem or own mark or trademark, so also we should allow the center to do it. Okay, can I just interrupt for a, sorry to interrupt. My point is very simple, very straight. I agree with you and I don't have a problem with centrally sponsored schemes either. The problem arises when somebody tries to impose their ideology. The issue is not centrally sponsored schemes or
the larger good that is aimed at for the betterment of the society, that is not a problem at all. See, between all of us, the southern states, we are 19% of the population of this country, but we contribute to 35% of the GDP of this country. So when somebody from Delhi flies into Hyderabad and tells us that I am the giver and you are the taker, you know, the attitude that kicks in, you know, that humne aapko 2 lakh crore diya. Now that really puts me off. Because, you know, every rupee I contribute from Telangana, my exchequer contributes from Telangana, what we get back is 46 paisa. For every rupee that is contributed from the south of India, 35% of the GDP, we do not get back. I'm not even asking, I'm not even suggesting that I get back every single paisa. I know that there is defense, I know that there is railways, I know that there are laggard states, I know that there are roles that the government of India needs to fulfill, which of course we are happy to contribute, and we are happy to, you know, as an Indian citizen, we are happy to, you know, be a part of the nation building. But the problem is the attitude of those who run Delhi. You know, they come with a chip on their shoulder and they tell us, listen, hum dene wale hain, aap lene wale hain. तो इसीलिए हम जब देते हैं, हम जो कहते हैं, whatever we say, you have to do. Now that is the problem, because Andhra has a certain challenge. Andhra has certain, you know, projects that they would like to complete. In Telangana, in the last 8 years, we have completed drinking water connection to each and every home. In fact, that became inspiration to Har Ghar Jal. In Telangana, we have done some very, very focused programs on tank revival. In Telangana, we've also completed some large lift irrigation projects. So I have a different set of priorities from my friends here. Now, why should I not get to decide what I should do with my devolution money and with also my money that is being proposed in centrally sponsored schemes? The last thing I'll say is, you know, this whole myth about devolution, how it has been enhanced by Modi ji. Actually, the fact is, both the finance ministers can tell you, there's not 41% that we receive today. Because of all this cess and other things that is happening, we only get 29%, which is far worse than what it was. So this whole, again, abrogation of sorts of responsibilities, or, you know, this obfuscation that they indulge in, you know, and kind of try and take away the money that rightfully belongs to the states by way of imposing additional excise duties and other things, it is a travesty. So this needs to be challenged, this needs to be addressed, and if needed, it needs to be challenged legally as well. In fact, so as Mr. KTR said, the actual increase in devolution and more autonomy to the state happened during the 14th Finance Commission while Dr. Y.V. Reddy was the chairman. Because the 14th Finance Commission felt that states ought to have more autonomy and independence into doing what they want with the money, and it need not be dictated by the center. But unfortunately, that 42 finally now comes down to only about 30%, 10% lesser than what we are entitled to get for various reasons, cesses, etc., etc. But then coming to the issue of center-state, I think this relationship between center, state, federal structure, etc., has to happen from top to bottom. It cannot stop midway or start midway. It has to start from top and go down up to the Gram Panchayat level. Only then everybody understands what the actual responsibilities are, what the actual authorities are, and what the duties are. Sorry, I just want to say one thing about the centrally sponsored schemes. I mean, I'm relatively new in politics, but 15th Finance Commission Chairman, Mr. N.K. Singh, at some seminar we were at, he said there wasn't actually this whole, it wasn't like a constitutional carve-out that there should be centrally sponsored schemes. Certain governments started it when states benefited, and they still had a say in its design, and it was a participative kind of approach. They didn't object. This regime has just taken it to extremes and made it dictatorial, and, you know, to suit their political needs as opposed to the needs of the people. But it's not like inherent in the Constitution that there should be centrally sponsored schemes. It's not like they're particularly well designed to execute anything. I mean, as I think former Chief Minister of then unified Andhra said, the union is a myth, right? It's an integration of all the money that comes from the states, politicians that come from the states, IAS officers that come from the states, IPS officers that come from the states. It is a temporary gathering of people to facilitate the distribution, redistribution, devolution of what comes from the states. It's not like it drops from the sky to the union and then they divide it up to us, right? So this notion that there should be something that they know better than us itself is a flawed notion, right? There's no natural place for them to have this. And I mean, listen, I'm
far less strident than the former Chief Minister of Gujarat, Narendra Modi, when he said the same things when he was Chief Minister. Well, when they abolished the Planning Commission, they should have got rid of the centrally sponsored schemes along with it, maybe. No, but I just wanted to pick up on a couple of things that came from that. In fact, when KTR was talking about how much money Telangana gets back on the taxes it pays, historically, the South has been subsidizing the North. There's very little doubt about that. And other states, I remember Mr. Siddaramaiah, when the terms of reference of the 15th Finance Commission came out, he pointed out that for every 1 rupee of tax contributed by Uttar Pradesh, the state receives 179 back, whereas Karnataka, rather like Telangana today, received 0.47. And he says, how long can you keep incentivizing population growth? Now, this ties into the question of central assistance because it's again striking, and this is not from him, I was doing my own research. Karnataka meets 72% of its expenses from its own state taxes, whereas Bihar meets just 23%. The remaining 77% comes from central allocations. So, unlike most other federal systems, India's revenues go disproportionately to our worst performing states. And those are usually states with poor levels of education, high rates of fertility and population growth. And the South, where these things are done better and there are high performance states by any yardstick, thereby gets short shrift, which is actually going to the heart of the issues of federalism. Because if indeed, as a result of the federal system, you're subsidizing the poorer performing states, in principle, no argument. But if the way in which it's done seems to reward lack of performance, population growth resulting from that particular misgovernance in some of these states, and those who are performing well get penalized. In other words, if Kerala runs much better health outcomes and much better educational outcomes, its reward should not be to get less money from the Center for Health and for Education. But that's de facto what's happening. And this remains a serious problem, it seems to me, and goes to the heart of the whole question as to why many of the southern states are talking to you. I do want to join the others in congratulating the organizers for getting these fine minds from the South together. I think I'm the only one from a non-regional party on this panel, but the idea is precisely that it's high time we woke up to the fact that the South has real concerns. I just have one provocative thought for the finance ministers, and I think for all of us. You know, when we say federal, are we fully federal? Are we truly federal? You know, if you look at the United States, they're also a federal republic. In the United States, you know, this whole question about devolution, you know, collecting taxes and then devolving, as opposed to that, why can't we think and why can't we propose a system where even the income tax, even the corporate tax is actually collected and, you know, deducted at the source? Why should we pay to the center and then go to Delhi and line up each of our finance ministers and, you know, I wouldn't call it a bowl of sorts, but, you know, kind of make a request, plead with them, and then eventually get our money back a few months later? Why can't we actually be a truly, fully federal republic and actually start collecting taxes at the source, including income tax and corporate tax? To add to that, from a northern perspective, how do you then deal with the fact that growth paths have taken our country? When I said that, I mean our share of the income tax and corporate tax. I don't mean the whole thing. So, but I'm just going to throw out one element to this, which is the challenge of inequality. You have such huge convergence, such huge divergence, which all economic theory would have argued over time would have led closer towards convergence. But there's no sign of that convergence, and we still sit within the union. So there has to be equitable sharing. It is a very integrated economy, as we discovered in the times of COVID. The fact that labor and capital moves, it moves from the north to the south, so there is an interdependency. In some senses, it sharpens the federal, it's a sign of a sharpened federal tension, but also a sign of deepened federalism. So how do we balance these two tensions as we go forward in a fairly fraught environment? Let me take the simple question first. Right? I mean, I think certainly we have many examples of societies where income taxes or direct taxes happen at multiple levels. So, you know, both KTR and I lived in the US for many years. The federal government takes some tax, the state government takes some tax, the city of New York takes some tax, the city of Los Angeles takes some tax, right? These are all independent of each other. So certainly at some point we have to say that the power of direct taxation has to be given to the states, whatever the constitutional need for that is.
But there's a broader problem here. I think in no federal society are all people the same, right? Like economically, you'll always find better offs and less well-offs. The unique problem of India, and why I said to the 15th Finance Commission in my submission, written submission, I said, if equality and efficiency were the targets of finance commissions, then you all have been miserable failures for 25 years. Because every other society in the world, every other country in the world, the US, China, European Union, wherever, you take funds from the better off, you give it to the less well off, and whatever the measure is, it converges. You know, longevity, health measures, per capita income, education access. It converges. That's what the transfers are supposed to do. In our case, not only it doesn't converge, not only it doesn't stay the same, not only it's diverging, it's accelerating in its divergence. So the ratio keeps changing again and again, and still the outcome gets worse and worse. Let's just take Tamil Nadu's case. At one point, we were roughly 7.5% of the population, 7.5% of the GDP, got about 7% of the tax devolution, of that 32% that they devolved. Now we are less than 6%, I think, of the population, about 10.5% of the GDP, and we get about 4% of the taxes. That means for 25 years, these things have been going the wrong way, and we are not getting convergence. So there's something structurally wrong. And what's structurally wrong is not with us. What's structurally wrong is in those northern states where, despite getting massive devolution, despite getting massive transfers, they are not able to improve the quality of people's lives, the average education access, or the social development indicators or human development indicators. So if your measures on which you allocate, you know the formula for the Finance Commission, some population, some gap to actual, all these forest cover, land and all that. Clearly they're allocating the money on the wrong dimensions because they keep on allocating more money and things keep getting worse. So there's something profoundly wrong in the developmental model of the northern states, particularly the Hindi belt, that unless that is fixed, no matter how much money you transfer, you're not going to be able to fix the problem. You can do politics with it, but you can't improve people's lives unless you find out what that is. And I have written in my submission, one main thing they can fix is empower women, ensure girls stay in school, delay marriages, get them, better health outcomes. And they haven't done that. That's really, even a state like Gujarat that has slightly higher per capita income than Tamil Nadu, 50% or so of the girls around 18 are not in school. That's not true in any southern state, right? So there's something structurally wrong that money can't fix that needs to be fixed some other way. Otherwise, we're just keeping on going the wrong way. No other country, no other union in the world has this bad an outcome. I completely agree with him on how miserably they have failed in the north. But they come here and lecture us, by the way. You have to admire their temerity. You have to really admire their guts and temerity to come to the south, lecture all of us on how to run our states and how to actually administer, and how miserably we have done vis-a-vis them. When the fact is, all the indicators, no matter what you take, all the human development indices, all the social indicators will show you otherwise. There is, I think what both of you are saying gets to the heart of the governance issue. And there is a lot to be learned. That's why federalism matters so much from what different states are doing. So the country learned from the midday meals. The country also learned from Bihar's attempt at giving bicycles to girls to try and bring them, get them to secondary schools. And in all of this, I think one aspect that we haven't talked about much is, and you brought it up in your initial remarks, the question of deliberation, that at the heart of federalism is the idea of coming together to dialogue, to deliberate, to share, to learn, and evolve solutions to these very wicked, hard problems. There has been, Ms. Reddy, if you can reflect a little bit on this, constant attempts in our history of trying to create these so-called sites of deliberation. The Interstate Council, which is now punishment posting for the bureaucrat. The Planning Commission, everybody said, was filled with all kinds of problems. The National Development Council did not work, so we created the Niti Aayog. But then we left it to the finance departments, or the Ministry of Finance rather, to do deliberation with states. The GST Council, which was meant to be a site of deliberation, it works sometimes, it doesn't on other occasions. How do we think about this institutional question? Are we missing something? And what kind of space do we need for states
to come together. The regional coming together, of course, is full of learning. The southern states coming together, the northeastern states coming together. But there's a lot needed for this deliberative environment to come together. Is it an institutional problem as well as much as it is a political problem? I think it is both, Yamini. Of late, I think last year and this year together we had two South Zonal Council meetings. I think they were quite well held, and we could see sizable outcome. Of course, I believe for a very long time Zonal Council meetings were not held. But again, coming to the fundamental question is, are we a union or a federation? Now, I know it's very difficult not to be speaking for autonomy, not to be speaking in favor of regionalism or sub-regionalism. Because once you speak about unitary, then it becomes dry. But at the same time, India, is it a federation or is it a union? Even though we have certain elements or quite a lot of importance given to the federal structure, we are basically a unitary country. That is the reason that more of power we have to reconcile and accept. Probably the reasons at that point of time would have been different from many other countries. Now you look at Russia, you look at what's happening in the UK, you look at Spain. See, everywhere you have this sub-regionalism to such an extent that there is a constant friction between the union and the states or the independent units. So for India to be one, there are various issues where we have to be large-hearted and given. Now, for example, I'll take the case of northeastern states. They barely have anything for them. It is the duty of us to support them. So we have to, at some point of time, feel that probably we are more fortunate. And because of us being more fortunate, it becomes incumbent upon us to support all the states that do not have certain or have natural disadvantages. So it becomes difficult when we actually compare ourselves to the West and especially to the United States of America. See, there it is a federation, it's a clear federation. Like Mr. Sheshi said in the beginning and Mr. KTR said in the beginning, it is basically a federation of states that were already there. Whereas we in India, at that point of time when we got independence, the complications were so huge. There were princely states, there were areas that were ruled by the British government, by the Crown, and so many diversity in caste, creed, language. There are so many difficulties where unless there is some sort of a strong center and strong integration, it becomes difficult to hold on, I feel personally. Now, it becomes very nice to say that I am Andhraite. But at the same time, unless we say I am Indian first and then Andhraite, it is difficult for this country to survive. No, I want to make a slight distinction here. It's precisely because I'm Indian that I worry that all the money is being thrown into a well and no development happens in UP. Right? It's not the money that I begrudge. It's that hundreds of millions of fellow citizens are not getting development, are not getting growth, are not getting access. So it is because of patriotism. I'm not saying I don't want to give the money. I'm saying we are, just like KTR said, we are happy to contribute. We are well off. We are lucky. We have been well governed. We are educated. We want to help. But we should get something that helps our fellow citizens. If we keep on transferring the wealth and it keeps on going into, nothingness, into smoke, that's what we are concerned about. How do I say this? If it was just a zero-sum game that says who gets more, who gets less, etc., then it's a pointless debate. Why do we come to public life? We're not, just trying to, it's not like going to a casino and, rolling the dice, right? There should be some future vision of a better tomorrow than today. And that better tomorrow, it is hard to imagine a country where hundreds of millions of people get left behind, and yet there is a better tomorrow. They also must participate in this. And that's a state problem, but the union trying to dictate a one-size-fits-all as the disparity increases is an exercise in futility at best, or some kind of, megalomania at worst. If I can just add a little bit to this.
42% was the devolution, vertical devolution by the 14th Finance Commission, and 15th Finance Commission actually made it 41. 1% going to the Union Territory of Kashmir. At that point of time, there was a lot of comment on why do we have to give that? But is it right? If we are not coming forward to give that 1% to an area, territory called Kashmir, on one point of view, you look at it from the state point of view, it might sound to be state advantages to the state. But when you look at it from the country's point of view, is it correct? That's my question. Go ahead. I just had one quick point. You know, I've been a minister for 8 years. I've been a minister in the state for 8 years, and Honorable Prime Minister and his team have been in Delhi for the last 8 years. You talked about divergent India. You talked about how India is so different, how heterogeneous it is, how everything is different in northeast, west, east, south, etc. How many times has this government in Delhi made an effort to actually make us sit together? Because Prime Minister keeps talking about Team India. How many times has actually Team India sat together and tried to learn from each other? If Tamil Nadu is doing something very good in health, should I not learn from it? Should I reinvent the wheel? I don't think there has been a single situation where this government in India tried to actually say, listen, there are some good things that have been done in some pockets of the country. Why don't you learn from each other without reinventing the wheel? That has not happened. Second point, they talk about cooperative federalism. I mean, lip service is fine. I mean, it's all nice to hear all these nice, fancy words. But the fact is there cooperative federalism in the way they behave, in the way they actually operate? No, it is coercive federalism. That's what they actually, in terms of actions, that's what they actually deliver. Sabka saath, sabka vikas. Seriously? Has it been happening? Has it really happened? I don't think so. In fact, the last point I would say, somebody was joking when I was walking in. I was preparing because, there are some very, very sharp minds here. So I figured, I should prepare. And somebody told me, this Prime Minister, for him, GDP is not gross domestic product, but for him, it's only Gujarat Development Program. That's all he knows. That's all he understands. Where is Sabka Saath, Sabka Vikas in this country? It's all, Gujarat is the epicenter of everything. I'll just give you one example. In Telangana, we had launched what is called as the Hyderabad International Center for Arbitration and Mediation with the help of some legal luminaries. We wanted this to be, we wanted to compete with Singapore, Dubai, London, and we wanted a lot of arbitration disputes to be settled here. The state would gain some revenue, will make it also an attractive place to do business, etc. What should the government of India do in such a case when the state actually launches something on its own? At best, support us financially, give us some backing. At worst, at least don't create something which will be a hurdle. And that's exactly what they've done. They've gone ahead a couple of months later, announced in Gujarat a new center with complete center backing, a new center which is contrary, which runs exactly contrary to us. So the point is, this whole spirit that they talk about, unless it translates into action, this country will never truly be a fully federal republic. So at heart, it is a political, not an institutional issue. Yamini, if I can intervene for a minute. Federalism, as I don't have to tell any of you, is not just about the fiscal. It's not just about the. It's not just about the fiscal space, right? As Justice Selmeswar pointed out in the morning session, for example, NEET. How does one common entrance examination work for a country like India? Tamil Nadu is fighting back what it feels imposition of Hindi, right? As representatives from the South, what do you think are the areas where the diversity that this country is known for is sought to be trampled upon? So I think that question gets to the heart of where I think we should shift gear in this conversation, which is precisely this. The federal principle is also about accommodation. It's about enabling diversity to cohere. And in some senses, at least in the 1950 imagination, the strong center was part of precisely doing this. We've now come a long way from there. In this present moment, how does the centralization that we've all spoken about now sit with this need for accommodation, of the coherence of diversity, of the coherence of difference? Well, I'm genuinely worried about this because you're looking at a situation where this precise logic that in a country, a union
made up of divergent states at various stages of development, of literacy, of various human development indicators, there must be a sense that there is, if you like, the common nationhood that belongs to all of us should be a winning proposition for all of us. But now we're facing, for example, in 2026, just 4 years away, the lapsing of the 91st Amendment, under which the political authority in this country, that is seats of Lok Sabha, were allocated on the basis of the 1971 census, even though it was already 25 years out of date when Mr. Vajpayee renewed it. It was brought in again so that we wouldn't needlessly open up a situation in which the states that were performing well would be punished, as it were, for their performance in terms of reduced population by also losing the political power that comes with higher population. So that this became a rather sensitive situation. I know in democracy, one person, one vote and so on means that as some of our northern states have completely grown out of control in terms of population, they should be entitled to more seats. But the result is going to be a serious disenfranchisement of the southern states. And it's only 4 years away, and I think it's time we start thinking about it. So far we've been discussing money, fiscal allocations, those are real concerns. But what happens in a situation where, particularly with a fairly strong majoritarian party in power at the center, at the union government, which has a Hindi, Hindustan, Hindutva kind of agenda, how do we then see the southern states in a position in which collectively, for example, the South is unable to even prevent a constitutional amendment? If tomorrow, after 2026, the political representatives of the northern states have a 2/3 majority, what's to prevent them, for example, declaring Hindi as a national language, which many have tried to do, but have always been prevented from? These are also fundamental questions. There's a political dimension to the unitary impulse that I think we will have to confront sooner rather than later, because it's just a few years down the road. There's the larger project, of course, we've got a building coming on stream where there's going to be enough seats for 880 people. Are we going to find our parliament being converted into some equivalent of the Chinese People's Consultative Chamber, where Mr. Xi Jinping comes in and makes his declamations, and these 880 or whatever 1,000 people there ritually applaud their tables, and that's about it in terms of meaningful debate? These are questions that I think it's time we start thinking about, particularly in the South, because the southern states are going to find that one of the rewards for their good economic performance, low levels of fertility of women, empowerment of women, education, and thereby lower population, that one of the rewards for that is going to be a loss of political power in the union. How do we deal with that? Anyone amongst you wants to comment on Well, this I think really important point? we have to collectively start campaigning and actually meeting more often and actually start making a case, because I think Shashi is absolutely right. We have, between all 6 states in the South, right now we have 130 Lok Sabha seats. But if that is going to be reduced by a large number, then I think the voice from the South, which has performed well, and for penalizing a performer, literally incentivizing a non-performer, is a travesty of all, in all forms. So therefore, I think we have to get our act together, cutting across, the various states. I mean, if I say too much, then I'll be called an anti-national. I'll be accused of being a secessionist and wanting a new country in the form of South India, etc. So I don't want to go thus far. But I'd rather say, under the larger rubric of India, I think all of us, like Rajendra said, we're all Indians first. We all love our country more than possibly, the people who run the country right now. But the fact is, yes, back in 1980s, when family planning was a big deal, South performed much, much better than the northern part of India. Now, you cannot penalize us. You cannot actually stifle our voice by way of cutting down the seats. I think we have to get together, cutting across political parties. Maybe in the next couple of months, we'll request our Honorable Chief Minister either to take it up in the Southern Region Council or otherwise. And I think this affects all of us. So a collective voice is something that we have. The need to reimagine our federalism is now becoming very clearly a visible issue on the horizon. Are there other aspects to this reimagination? There have been 3 issues that make their way into the national debate on a fairly regular basis. And I'd like both of you to reflect on all 3 of these. One is, do we need to go back to the union and state lists and reimagine the allocation of roles and responsibilities,
both keeping in mind that there is a lot more integration. So things that states used to do now cut across state borders. So how do we manage that? As well as the fact that the union has taken over sets of roles that constitutionally were at the state level. The second question has been around the role of the institutions, like we talked about a little bit earlier, interstate councils, the absence of a planning commission. And the third issue of reform that comes up repeatedly is representation, not just in the Lok Sabha, but also in the Rajya Sabha, which was in some ways to be a representative of the states and doesn't necessarily play that role anymore. So is there scope, as we reimagine federalism, to also look at these three aspects of reform that come up, or is the national debate barking up the wrong tree? I think whatever we're doing now is not working. There was an article a couple of days ago from Ratan Roy talking about getting larger versus getting richer. I was in Delhi for something, and at some media house, in the course of a discussion, they asked me, "Oh, are you very excited that India has become a larger economy than the UK?" I said, "Not particularly. I mean, if you tell me that the average citizen's life has improved, if they have better access to clean drinking water and, garbage-free street, that excites me. Multiplying some number by some other number and arriving at some scale, it doesn't really excite me that much." He went on to analyze it even more deeply, which is the point I want to make here. Right? We have this perception that the labor from the poorer northern states comes and finds work and helps our economy. All true. But he made a point which I had not actually contemplated. Ever since I became the finance minister, I've been chairing the state-level bankers committee meetings every 3 months myself. Credit is such an important component of the economy in a country like India, where you don't have unsecured lending, you don't have deep capital markets. It's a technical thing. But every single meeting, one of the things we look at is the credit to deposit ratio. It says how much is the total loan book in Tamil Nadu compared to all the deposits made by the people of Tamil Nadu. It is continuously above 1, right? So 1.05, 1.10, 1.13, something 1.09, which means effectively that the banks are bringing money from outside Tamil Nadu into Tamil Nadu and lending it into Tamil Nadu, thereby helping accelerate the growth of Tamil Nadu, clearly. I had not contemplated the reverse, and Ratan's article points out that the credit to deposit ratio in Uttar Pradesh is 0.55, even though it's a much smaller base. 45 paise of every rupee that UP people deposit into the banks gets taken out of UP and used somewhere else. That's clearly a retardant to their own growth, right? Now, nobody sets this diktat, right? The bankers go where the credit is good. That's true if you look at, World Bank or ADB or KFW or JICA. Southern states get a lot more of these projects, and the union tried to do something. It was misguided. They stopped it, thankfully. It's a technical thing. But nobody is that powerful that you can control the economy or the market, right? The market has its own momentum, has its own logic, its own rationale. People are, sentient beings with their own preferences. So this is actually a great disservice. Whatever the model we have now, this model is a great disservice to those left behind. We should not contemplate all of North India as one block, or all of the Hindi people as one block, or all of the states as one block. Just because they happen to vote for a particular party doesn't make them that different than us, right? I mean, it's a different... I think we need to separate the person, the party, the outcome in the election, and the actual lives and realities of the people. And if we look at it from the lives and realities of the people, we don't actually have that much conflict. We all want the same thing. We all want everybody to progress, everybody to participate. We can't say we're for social justice in our state, but then we want only our citizens to progress and not the people of UP or Bihar. We want everybody to progress. This political dialogue around one strong man, one all-knowing, all-person being is obscuring these things. We need to separate these issues. And, if this is 5 or 10 or 15 years is a blink of an eye in the evolution of mankind. So at the core, if we go back to the real values, that is that we want everybody to do well, to have a stake,
to do this, then we have to reimagine all these lists. And that's for all states, not just for our state. All states should have greater freedom. All states should be incentivized with the right kinds of variables to deliver the right outcomes. So I definitely think I'm not that visionary or that experienced to know what the fix exactly is, but I'm 100% sure that what we have now is not working, and we have to do something about it. Your thoughts on the fix? As Mr. KTR said, when it comes to the relevance and existence of various states in this country, in the parliament, that is non-negotiable. There's no way that anybody is going to negotiate or give in. Fundamentally, the various states in this country have been formed on the basis of linguistic basis. Now, there's no way that Kerala or Andhra or Tamil Nadu or Karnataka or Orissa or Bengal or Maharashtra or Gujarat, nobody will compromise their position when it comes to number of seats or the actual political presence. That is one thing. So that, I think, when the appropriate moment comes, it is quite natural that everybody will come together and not let anything happen where their existence itself will be in question. I think we've covered a very important set of issues that get to the heart of what federalism is. Federalism as a principle of accommodation, of holding together our diversity and representing our diversity, of being a principle which is about deliberation that helps us get through these very difficult challenges of a lot of divergence amongst us as states, and a lot for us to learn from as states. And the only way out of that is through a lot more deliberation, a lot more dialogue, emerging from which perhaps some of the reforms or the answers for this new imagination of federalism would come, because ultimately we are all coming together, as Shashi, you said. We are a common nation working towards a common proposition, a common purpose. We can open it up, I think, now for a few questions. We have about 20 minutes, am I right? Yeah, for questions from the House. Just a quick revision. Kindly introduce yourself and direct your question to the panelists that you would like an answer from. Thank you. Great. And please leave it to the moderator to choose the questions. I'm well, sure. There are three women right here who are asking questions, and I have to give them the space first. So, ma'am, over to you. It's South first means ladies first. Did we not hear It is. about all the great women's empowerment? So, good evening, dignitaries. Pleasure listening to all of you. I'm Anuradha Tota, and good evening especially to KTR Garu. The question is about national education policy. I represent Black Buck Engineers, which is into EdTech, but I'm very concerned about making the content same across the country, because each place is different. Each state has a different orientation. Somebody wants manufacturing, somebody wants management, somebody wants IT. So it is different across, this same content. They have included something related to localization, but it's just, you can teach the same content in local language. Language is only one part. The content also is different. So there is very little debate across related to NEP. And whenever I go to NEP discussions, it's all praises. But I feel actually concerned about it. So request KTR Garu to talk about this. Well, I completely agree with you, because like it was pointed out, I think we need to start aligning our priorities with the kind of prevailing conditions that we have in our respective states. For instance, we just talked about NEET, the Common Entrance Examination. And in fact, Honorable Chief Minister of Tamil Nadu wrote to us. He has actually deputed a couple of members of Parliament to us, and he had asked us if we should support their line of thought. But when we actually started digging into statistics, we realized that the students from Andhra and Telangana actually have been performing rather well in NEET. In fact, we've been the beneficiaries of NEET. So the point I'm trying to make is, each of us in our own states have different challenges with respect to what we want to set as targets in terms of our education curriculum as well. For instance, in the state of Telangana, our strengths are life sciences, information technology, and of course the areas where these two converge. We also have aerospace defense, logistics, textiles, etc., etc. So when I am designing my curriculum, I would rather have something where I play to my strengths.
where I want my children, my local students actually gaining gainful employment in the industry that I'm actually trying to attract, rather than trying to study something which is completely unconnected or, which is completely not known, not relevant rather to us. But of course, you also have to understand, then there are certain courses. For example, some of the students might be wanting to, possibly study space technology. While I might not have a space station in Telangana, I should still be able to offer it. So there are certain subjects, I think, which we have, there's a certain bandwidth that we have to leave out. Barring that, I think the state should again be given the opportunity to tailor-make, to literally, create a curriculum which goes very well with their, next couple of decades or next, agendas as far as industrialization is concerned. Yeah. Hi, I'm Sunita, and I don't represent any organization. I've just come here as a concerned citizen. And first of all, congratulations to the organizers for having sort of something like the South First. I mean, it's high time we moved away from Delhi-centric, media. That's one thing. And you could not have found a better panel than this to address this question. That's the thing. And then I'm throwing open this very provocative question to any of the panelists here, at the risk of sounding anti-national. Let us all agree that we are a humongous, heterogeneous, unwieldy, and difficult to govern country, violently yoked together. History tells us how we've been brought together. So all this talk of unity in diversity, essays which we've written since school, are we just romanticizing it? Or do you think that it is possible? Now, I've listened to arguments back and forth and thoroughly enjoyed it. And I've heard Mr. KTR and Mr. PTR say that, you're talking about decentralization coming in top-down. I've heard Mr. Bugana Rajendran Reddy saying that it should be bottom-up. Do you think it will be possible, top-down or bottom-up, somewhere we'll meet and it will be possible to have a proper government, state and central? Well, I don't think it's particularly romanticizing the idea of India, because honestly, I do believe there's been a civilization impulse towards national unity going back thousands of years. I think that this is a magnificent experiment to bring together the diversities in one space. I used to love twitting the Europeans by telling them that we had achieved what the European Union can dream for 100 years of getting to, of different cultures, in a sense, in the Marxist sense, different national groups all converging together into one particular state and sharing a common experience. I think it's in many, many ways been wonderful. But my argument was that while this Indian unity is a great, precious asset, we need to reimagine the way we've structured it so that, for example, we can decentralize our federalism, ideally right down to the panchayat level, and certainly to a great extent to the states, so that, for example, the proportion of resources of the central government is not so overwhelming and so decisive that the political authority of Delhi should not matter so much that, as KTR was saying, everybody has to stand in a queue in Delhi to get what is rightfully money they themselves have raised and spent back. There needs to be, on fiscal grounds, on political grounds, and everything else, a reimagining so that we can keep the unity, but at the same time protect and enable that diversity to also thrive. Right now, the danger is tilting in the balance more and more. I mean, there was a reference in the conversation, perhaps very briefly, to the cesses. The government has essentially started disguising more and more taxes as cesses in order not to have to share any states. So you're really seeing a situation where the state governments are being gradually disempowered both financially and politically. And we in the South, I do believe, are facing a disproportionate burden because a lot of the taxes we raise here are going off to the rest of the country. And as Mr. Reddy said, that's a good thing. We do need to help other poorer states to develop. But again, as PTR pointed out, are we doing it the right way? Because they don't seem to have progressed despite all these resources going to them. So somebody, I think at some point, maybe this should be a job for Niti Aayog in consultation with state governments, to sit down and reimagine how we can do this in a way that lets the states get on with the business of actually developing in their own interests and so on. Some of these issues of common examinations, common everything else, would be, I think, much less troubling if we had a clear distinction in our minds
between the things that states do and states need to empower themselves for their own interests, and some things that can only be done nationally and for which you do need national criteria, national standards, and national resources. This is not impossible, but it needs people to focus on the question now. It had been a very stimulating and hard-hitting dialogue. Thank you. I want to raise one issue which I think is very eminent and would have very significant implications for state Are you only talking finances. to your political opponent, or are you talking to all of us? To all of you. No, in fact, to the finance ministers. Now, this is about the extra budgetary borrowing of the states for capital expenditure. Now, the demand of the central government is that this be considered part of the fiscal deficit or normal borrowing of the state governments. If they insist on it, I think Telangana, Andhra, Kerala, I don't know about Tamil Nadu, you are going to face disaster. Fiscal space for the coming few years is going to be totally erased. And this is not an issue that can be individually negotiated. It's something that requires collective action, legal and otherwise. Particularly when the central government, they have never complied with 3% fiscal deficit. Average has been 4+. While on the eve of COVID, state government fiscal deficit is only 2.75. So I would like the finance minister to respond whether you will be considering possibility of a collective resistance to this move. I'm not a finance minister, but I'd like to respond to this. Sorry, can I just make use of my role as moderator and just request one, because there's lots of hands, so can we just take 2 questions at a time? I think the lady there had a question as well, and then you can respond to both. Sure. Please. There, Mr. Isaac. Thank you for giving me an opportunity. I'm Poonam Kaur, and this is a question for all of you, and asking just as a citizen. For a democracy to survive and thrive, we certainly need a strong opposition. Whereas we see in many states that they're enjoying the monopoly. And in this position, how do we really say that the center is unfair or the state is unfair? Nobody is really looking at democracy on the whole. Secondly, sir, this question was especially for you. Bugna sir, for you. We have heard a lot of arguments about the center being unfair to South, and there have been arguments where, there's a lot of difference the way they behave. And having the strength that you have, would you, looking at the situation in Andhra Pradesh, not really ask for special category status? Are we losing it out because of our political selfishness? KTR, sir, first I would like to thank you, because on the 75 years of independence, when I went to Pochampally and I tweeted, you've actually released the pension for the weavers, and I really want to thank you for that. And I want to ask you, because you've been tweeting a lot about taxes, is it not true that state is also enjoying the taxes at the same time has the opportunity to abuse the center? Isn't it hypocrite? To you, sir, Dr. Tharoor. Sorry, last one. Dr. Tharoor, would you take the opportunity for a South Jodo Yatra so that the democracy survives? Thank you. We'll start with you and ask all of you to give a Well, I'll take Mr. Isaac's question first. The Fiscal Responsibility Budgetary Management Act that was enacted in 2003 has clearly, outlasted its, intent is what I would like to believe. Because for a growing economy, which is growing at 7, 8, 9%, and for a state like Telangana, which has grown at a CAGR of 15% over the last 8 years, you cannot look at debt as a burden. In fact, if you ask me, for a growing state, debt is a future investment if you're investing in capital expenditure. If you're investing in productive sector, if you're investing in a sector which is going to actually pay you back, then it's actually an investment, it's actually not a debt, first thing. The second thing is, in fact, Mr. Isaac would agree, when in 2003 the act was enacted by the UPA, it was envisioned that even the center would actually comply.
But in the last 18 years, they've flouted it. They've amended it at least 18 times. Now, you can't have two set of rules, for both governments. The central government, while it talks about, debt GDP, debt GSDP, they keep pointing to us that, you're overshooting. They're at 60%. A state like Telangana is at 25%, but we still get told that, you're not behaving. And the last thing I'll tell you, to penalize us, to choke us, to strangulate us, and to tell us that, listen, you're not in compliance, the SPVs that have been borrowing, the corporations that have been borrowing, to look at their debt burden and to actually put it on us, on the state, as covered under our FRBM, and to put it retrospectively is something that I will certainly challenge. I will definitely, work with Mr. Isaac. I would definitely go to the highest court in the country, because it affects my state, it chokes my state, it chokes a growing state, and it's a travesty. So that's to Mr. Isaac's point. Now, Poonam, I thank you for supporting handlooms. You said we are hypocritical. I don't think we are at all, because, we are a proud contributor to this nation. I'm proud that Telangana is a contributor. We are only 2.5% of India in terms of population, but we contribute to 5% of GDP. So अगर आज कोई bridge बन रहा है गुजरात में, महाराष्ट्र में, तमिलनाडु में या कहीं और, मुझे कोई उससे दिक्कत नहीं है, बट मुझे इसी बात से फर्क पड़ता है, this cultural political hegemony कि हम देने वाले हैं, आप लेने वाले हैं, उस बात से मुझे फर्क पड़ता है, क्योंकि हम contribute कर रहे हैं, हम किसी के subservient नहीं है, किसी के subordinate नहीं है. तो इसीलिए मैं बस नहीं इतना ही कहता हूँ, अगर आप तेलंगाना आते हो दिल्ली से, आके थैंक्स बोल के जाओ, आके यहाँ बिरयानी खाओ, ईरानी चाय पियो, बहुत अच्छी चाय है हमारी, तो बस you please behave and behave in a respectable fashion. You cannot come here and tell us and dictate terms to it and basically tell us that we are not performing when we actually have done rather well. We have the largest per capita income in the country. When 2014 it was 1,24,000 rupees. Today it's 2,78,000 rupees. Our GSDP has risen by 130%. We have outperformed the union government on all benchmarks. So we have a right to decide our own priorities. In fact, I heard Tyaga said, speak in a TV where he has said, famously asked, in fact, he said, "Are you doing better than us that you actually dictate terms to us?" So the point is, we're not being hypocritical. All we are saying is we're happy to contribute to the nation. We're more patriotic than you, but at the same time, do not, kind of impose, do not kind of, try and come here and tell us what to do and what not to do. Let us decide our priorities. Let us chart our own course. That's all I'm saying. Can I just add one point? Do you think a fiscal council where fiscal rules are determined in collaboration with the center and state can help resolve this challenge? Maybe, but I just want to make a point here about this FRBM Act, right? So we have our own FRBM Act equivalents and we can amend them also. But the difference between us and the union government, once the union government amends its act, and it has done, as KTR said, 18 times and violated, that's the end of the story. For us, after we amend our act, we'll get these letters. All of us have got one of these letters. Then we get a second letter that says, you shall not borrow more than X rupees. You shall not borrow so much of it, more than so much of it in the market, etc., etc. So this hypocrisy of a double standard where you can do whatever you want, then you tell us that we can't do what the Constitution allows us to do, our Act allows us to do, you use this 293(3) backdoor clause and all that. So let me just put all of it together and say, we don't begrudge sending net donor money or being net not recipients. We don't have any lower concern for the average Indian citizen than anybody else. What we don't like, expanding on what KTR said, don't come and tell us as if you brought this money from your house and gave it to us. It's our money, you're giving it back to us. Some of it you're giving back to us, number one. Number two, either you perform better than us and then tell us how we should act, or you learn from us, or at least leave us alone to perform better than you rather than try to subvert our performance. Number three, if you want to take national policy and actually create things in areas where it's not your domain, right? Education was moved from the state list to the concurrent list. It did become a union list. Agriculture is in the state list. Minor dams and ports are in the state list. Why are they legislating over there and how have they involved any of us in it? See, it's one thing if you call all of us collectively and you say this is not working well, let's do it better. We are likely to get some progress, or at least we can agree to disagree and walk away.
you enforce by diktat with no track record of performance and say, because I say so, you shall do so. So our friction is not about being donors, our friction is not about being less than caring citizens. Our friction is that we don't get treated as equal partners. That's what the Constitution says. It doesn't say there are two levels of government. It says there are two parallel, equal governments. And we get no acknowledgement for the good things we do, and in fact, we get told how to do it. Let me just take NEET as an example. What is our objection with NEET? Health is a subject where it's very hard to separate education from public health delivery because you can't teach medicine without a hospital. And the government of Tamil Nadu, I would say better than most states, at least in ratio of doctors to patients and other health measures, has done better than almost any state in India. We have an integrated policy that goes all the way from medical colleges to government hospitals to rural health centers to primary health centers, where we incentivize doctors to go and work there so that they can get priority in education, etc. A test like NEET disrupts all of these designs. It's not just about the entrance, it's about the entire health delivery system. And then I ask the question, on what basis do you tell me that I should change my model when my model has produced far superior results than you and is 100% funded by my state budget? It's not your money. You haven't done better than us. Why should you tell us how we should run an admission test? We will give priority to SC and Dalits. We will give priority to rural students. We will give priority to state schools. That is our health system. It has produced phenomenal results and brilliant doctors all over the world. On what basis do you believe you know better than us? Why should we listen? It's not even your money, it's our money. It's not even a central grant. It's the state of Tamil Nadu allocated 20,000 crores in the budget to run the health system. So this is the attitude that we don't like. Otherwise, we're willing to play with anybody on anything. We're willing to participate, to discuss, to come out with better outcomes, right? Is this big brother or big daddy or, messiah complex that we have a problem with? So the first question being Dr. Isaac's question, the fiscal issues. In fact, I completely agree with the rest on this. The reason being 60% of the expenditure normally is borne by the states, whereas 60% of the revenue goes to the center. So there's a whole lot of difference, and the responsibilities and the duties of the states are far more citizen oriented than the union. Union has certain responsibilities in the form of defense, certain infra that is common to all the states and to the country, etc. But something that is closer to the citizen is primarily the state's responsibility. Therefore, we cannot have two sets of rules. One borrowing rules for the states and one borrowing rules for the center. Whatever is there has to be common. The same FRBM rules applicable to both, the same conditions applicable to both. Because ultimately, if all the states contribute to a nation, all the citizens are Indians, then the debt of the country becomes the debt of the citizen. If the debt of a state is equally distributed to the citizens of the state, the debt of the country also becomes equally distributable to the citizens of the country. Therefore, here we have to be on common ground, them and us. And coming to Poonam's question about special category, it is actually a very solemn assurance and promise given to the state of Andhra Pradesh during the reorganization of the state. During the reorganization of the state, it is like almost after a long time, you send your manager away without even telling them why you are sending him away. And while sending him away, you tell him that, okay boss, I'm going to give you an apartment, and you don't give even that. This is what has happened. And at that point of time, the special category, whatever assurance was given, should have been implemented immediately. Normally what happens, Poonam, I don't know if you have travelled by train ever to Mumbai. You have? Okay, then, in case you travel by train, if you are on time, you reach Bombay Central on time. By any chance, if you are delayed in Kalyan, you wait till afternoon. You can never get there. So this is the same case. You should have got it in 2014. The then government should have fought and got it. Now it is like continuously fighting. South Jodo. South Jodo Yatra. Look, I'm a supporter of the Bharat Jodo Yatra. But... You are? I am. But having said that,
Having said that, the South is also a place of diversities. I mean, the fact is that there are different experiences, different cultures, different languages, different needs and different experiences amongst the various southern states. But what we have in common is worth concerting about, because there are some elements that in the national project, I believe the South can usefully concert their views on. And if you were to look at, for example, KTR suggested maybe the Southern Zonal Council or something could be a forum, or maybe a separate fit-for-purpose forum could be created just to discuss these issues. I think we will find that the southern states have a lot of common interests, even one of which happens to be ruled by the BJP. The Karnataka experience is not very different from what Andhra and Telangana and Kerala and Tamil Nadu are experiencing in terms of the distribution of resources, in terms of other considerations. And therefore, it seems to me, yes, that the South can get their act together, talk to each other constructively, but at the same time preserving the very diversity within the South that we want to preserve within India as a whole. Southern diversity, I'm a half Tamil married to a Malayali. There's a lot of diversity, I can tell you. There's a question there. Yes. We'll take 2 questions. So from you here. I'll have to give privilege to this side now. So. Thank you, madam. Thank you. KTR साहब से मेरा सवाल है. पहले तो मैं आपको थैंक्स करना चाहती हूँ. आप मेरे ट्विटर के कई ट्वीट्स पे आपने रिस्पॉन्ड किया. जो स्टेट इशू पे मैं बात करती हूँ, तो आपने रिस्पॉन्ड किया, बहुत अच्छा लगा. थैंक यू वेरी मच. मैं आपसे सवाल करना चाहती हूँ. आज ये बैठ के हम डिस्कस कर रहे हैं. अगर मन की बात जब आई थी, उस वक्त ही उसको हम रिएक्ट करते. मन की बात सारे स्कूल के बच्चों को मन की बात बिठा, सारे स्टेट में बिठा दिए थे. अगर उस वक्त अगर रिस्पॉन्ड करते, उस वक्त तो कुछ सोचते, तो आज इस तरह की बातें करने की ज़रूरत नहीं पड़ती. क्योंकि मैं ये देख रही हूँ, भाग्यनगर बना दिया जाएगा, ये भी स्लोगन चल रहा है. और हम कहते हैं ये नहीं होगा, क्योंकि तेलंगाना गवर्नमेंट, TRS गवर्नमेंट ने इसको बहुत तरीके से अपोज किया, और मुझे यकीन है कि ऐसा नहीं होगा. लेकिन पेट्रोल पंप के पास देख रही हूँ बड़े 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 पोस्टर लगते हैं हमारे प्रधानमंत्री जी के. और जब आज जब आ रही थी, रूलिंग गवर्नमेंट के बड़े बड़े पोस्टर्स हैं, तो उसके अपोजिट साइड में उनके भी बड़े बड़े पोस्टर्स उतने साइज में पड़े. तो मुझे डर लग रहा कि जैसा कि वैक्सीनेशन सर्टिफिकेट में मोदी जी के फोटो आ गई थी, कहीं बर्तन डेथ सर्टिफिकेट में आ जाएंगे क्या? ऐसा कुछ मसला तो नहीं होगा क्या? मेरा ये कंसर्न है. थैंक यू. Thank you. Can we just take one more from here? Hanji. Yeah. We'll take all 3. Yeah, we are transgender persons, and the question is primarily to KTR sir as well as to the Minister sir from Andhra Pradesh. There are quite a few migrant transgender persons who have domicile now in Telangana, who have roots in Andhra Pradesh. I have 2 questions. One is that while their natal families are claiming their rations in Andhra Pradesh, they get no ration in Telangana. It's a process. I must also thank you, KTR Garu, for the Transgender Welfare Board. Some of us are there now. From the time I asked you the question 4 years ago at Bharat Anenenu, we've come some distance. Thank you for that. The second question is, again, this is a South issue. The state of Karnataka has thankfully given 1% reservation. I would exhort you all to give a little more than that if possible. Thank you. Okay. In order to accommodate both questions, can you just keep them short? I know you've been waiting, sir. Yeah. No, this gentleman here, he's been waiting for some time. Can you just pass the mic to this gentleman here? He's been waiting for some time. Thank you. And then if you can just give him a mic too, so we can take both questions quickly. Thank you, KTR Garu. So, my name is Bhaskar Pinna from USA. Just I want to give one question to you. So, the discrimination among the states, right? How can we overcome that? So, one nation, one India. So, the humanity is a religion. Then how can we take over to the India, like instead of this religion and religion politics? So, humanity is a religion, right? So, one India, one nation, one vote. Then one humanity. How can we take over to the citizen of India instead of the religion politics day by day? Thank you. Your question. Yeah. At the outset, I would like to compliment all the panelists for the quality of their discussions and the depth of their observations. I think it's very well rounded and very well put. Now, we're all Indians at heart. We want the country to do well. And unless we grow as an economy, there is no scope for us to deal with our internal challenges nor our external threats.
So the focus has to be on economy, like all of you have rightly pointed out. Now, again, we are a young nation, young demography. I think at a certain level, there's a lot of pessimism creeping in because of the way things are going. The focus has to be brought back to the economy rather than ideologies and things like that. My question is, will you all, I mean, I see there's great quality of leadership here, and I see this as the future of the states. And will you all collectively work for bringing the focus back onto the growth of the economy rather than things that are inconsequential right now? Thank you. We've usually started the answers this way, so maybe we can start this way. And I think we're getting to the end of the session. So any last remarks you'd like to add to in response, please? I'll start with Sri Pallamraju Gari question. Definitely. I think we're all mostly regional parties, states that were made on linguistic lines. And the people of our respective states have put utmost confidence and trust on us and elected our governments and our chief ministers. So definitely, I think we'll rise to the occasion. Yeah, I think at the end of the day, results matter. Our job as public servants is to improve people's lives. Some of that we can do directly through schemes or subsidies or programs. Some of that we can foster an environment where the economy grows and more opportunities are created. But we must all hold ourselves accountable to some concrete outcomes, and if we feel we're making progress, then that validates everything. You know, we all come with different philosophies into public life. What philosophy you come with is only relevant if at the end of the day you deliver an outcome. Then you say, I was able to deliver this outcome because I came with social justice or inclusion or, you know, participation or whatever it is. What worries me about the country, if I look at the last 8 years, the agglomeration of power in one or two sets of hands has kept on accelerating. And the outcomes, either in absolute numbers or in relative numbers to where we should have been, had we been on a growth trajectory, have kept on going the wrong way. This is a dangerous, scenario anywhere. If you find that greater and greater political strength and institutional dominance and worse economic outcomes and lack of jobs and so forth. So I think what distinguishes us at this point today in the South is that we are bucking that trend. Our governments are delivering and we are improving people's lives, and therefore people elect us or re-elect us and give faith. This is the only sustainable model. If you cannot deliver results, sooner or later you're going to have to be held to account. It may take a long time. Large systems between cause and effect is a big gap, and it's hard to attribute which effect to which cause and all that. But at a macro level, there's not been any other sustained example in the world where things have kept on getting worse without some kind of correction. That's true in the markets, that's true in society, that's true in politics. So I couldn't agree with you more. I think really we should mark ourselves to market. What have we achieved? How many people's lives have gotten better? Is there a faster trajectory? Is there a better path? Those are the things we really should be bringing to the debate. And for the most part, I would say, at least in much of the South, until recently in Karnataka, those used to be the issues. Unfortunately, we are seeing now Karnataka slip a bit into all kinds of other issues, which is not good for the people. And already we can see the economic kind of consequences, right? I'm sure that in Telangana, in Andhra, certainly in Tamil Nadu, we're seeing lots and lots of big companies start to say, should we keep all our eggs in one basket? Should we really be Karnataka or Bangalore-centric? Should we start trying to diversify out? It's not yet become a exit, but it's certainly becoming a, should I invest any more in this society where things are not stable? So that's the future of any society, right? Is people's lives getting better. That's what we're all here for. And certainly I think we focus on that every day, and we'll continue to focus on that every day. It's ironic that when you had coalition governments and people who were considered weak, you actually saw huge progress in the country.
And now you have this single party government, and people who are considered, or individuals are considered, strong men, and outcomes are getting worse and worse. It tells you something about why democracy with a lot of debate and a lot of participation and a lot of voices and a lot of, dissent is actually a good thing. It yields better outcomes than the perception of, some, superhuman force, shall I say. Well, I think at the beginning of our conversation, the fear was expressed that some of the sentiments we're going to discuss might be seen as anti-national. I think it's worth stressing that I think everybody here in this panel is a nationalist. We are interested in seeing India prosper and thrive, but India is made up of all of us, is made up of all the states, is made up of all the people of this country. And clearly, when I talk about reimagining federalism, it's about achieving a more constructive balance between center, states, and indeed panchayats, so that we could actually have a win-win proposition for all. The idea should be, and should clearly be, that we want India to thrive. That means that everybody must feel they have a common stake in outcomes, and that those outcomes are sometimes better delivered at the lowest possible level, and in some cases can only be delivered at the national level. And I think until that's clearly understood, we're going to have the kinds of problems that particularly the three state ministers have so clearly identified in their comments today. And I would simply urge all of us to understand that being proud of our nation requires us to have the imagination also to see the challenges being faced in the way in which the nation is being run. That's really all I want to say. I think I really do want to renew my congratulations to the organizers for having got these voices and minds together today, because I do believe that it's time the southern states and southern intellectuals, thinkers, writers started talking much more to each other about how we can imagine our place in an India which is changing in quite dramatic ways in the last few years, changing towards a conception of India that perhaps we don't share in quite the same way in these southern states. And we need to think about how we fit in and how they should fit in with us in order to make the collective India work that much better. Thank you. A lot of times when I criticize the union government, when I criticize the Honorable Prime Minister, let me put it on record and let me say this. Every patriot in any country, would love his country all the time, would support his country and stand by it all the time. But I would only support my government when it actually deserves it. I would support the country 365 days, 24/7. But I would only support the government when it actually deserves it on issues. Otherwise, we don't. That's exactly the mantra we've followed over the last 8 years. We have supported this government on GST. We have supported them on numerous bills. It's not like, we oppose everything for the sake of opposing. But the fact is, in the world's largest democracy, if you do not open up and talk about real issues, Pallam Raju Garu spoke about economy. I think that's paramount. For a growing country with large population, 140 crore people, unless we get our economics right, unless we ensure that the economy is on track and it is not derailed because of our myopic policies, we are going to hurt the long-term interest of this nation. So it is our bounden responsibility in a vibrant democracy. Going back to Madam's question as well, कि हमें डर लगता है कि ये होगा, वो होगा, society में anarchy आ जाएगी. I'll only tell you one thing. I think a vibrant democracy needs a vibrant opposition. A vibrant democracy needs a vibrant opposition. So unless we question, unless we ask, unless we point out to the flaws, unless I tell you that in 8 years, what have we seen, from the strongmen who have been running this country? Highest inflation in 45 years, highest unemployment in 30 years, highest value, devalued rupee, 80 rupees, There were lots of murmurs around 60 when it was 60 in Dr. Manmohan Singh's time. Now today it is at 80. We have the highest number of poor people in the world after COVID. We have just recently surpassed Nigeria. And unless we talk about it, unless we debate these issues, attention would be constantly diverted to nonsensical issues. And those nonsensical issues are about, getting the attention on halals, hijabs, and all other things which are actually redundant and nonsensical in the context of our larger country, larger interests of this country. So I absolutely agree, sir. Our single-minded focus over the last 8 years in the state of Telangana has been to improve our economy.
Our economic fundamentals are strong. We're focused on basics. Therefore, today our GSDP, like I was pointing out, has risen from 5,06,000 crores to 11.55 lakh crores. Our per capita has risen from 1,24,000 rupees to 2,78,000 rupees, which is one of the highest in the country for a large state. Our contribution to GDP has risen significantly over the last 8 years. We are a performing state. We want to be a part of the nation building exercise, but at the same time, while we focus on economics, we will not tolerate discrimination. When we went to Government of India, and when we told them, 5-6 decades ago in Hyderabad, defense PSUs were set up because of strategic reasons, because of geographical reasons, our distance from our hostile neighbors. And when we requested the minister and the union government to actually create a defense industrial production corridor here, the answer was absolutely amusing. She had said, the decision is made, it will be in Bundelkhand. I said, why? Is it because Bundelkhand and Uttar Pradesh have 80 Lok Sabha seats and I only have 17? So these political considerations and this parochialism that is at play needs to be debated, needs to be talked about, needs to be spelled out. People might not like it, you know, when you keep pointing out to flaws or pointing out to certain things. But the fact is, unless a vibrant opposition, and since Shashi's party is not doing much, it is upon us, to object strongly to that. Come on. So no, you're trying to do a Jodo Yatra, but I've just been marching in that. अरे नहीं यार, मैं बोल रहा हूँ कि आप लोग यहाँ जोड़ रहे हो, वहाँ पे लोग छोड़ रहे हैं, वो भी देख लो. मैं क्या कह रहा हूँ? Unless each of us steps up, unless each of us starts talking, unless each of us actually, take this seriously. Like Sunita was saying, are we romanticizing the notion of India? I think with all of our differences, with all of our, this heterogeneous country being together for 75 years in itself is an achievement. But what about the next 25? What about the next 75? I think that therein lies the challenge. And unless we focus on economics, unless we ensure, and this is the really last point I would like to make. Prime Minister keeps talking about freebie culture. Let me point out, the privileged in this room, the upper middle class in this country, the middle class in this country, the fact that you guys are resting in peace, in the comfort of your home, is because the governments are actually taking care of the restlessness in the poor and the vulnerable by way of the welfare schemes. It is the bounden responsibility in a third world country like India of the government to take care of its vulnerable. To call it a freebie is actually again a shocker coming from Prime Minister. So my humble appeal to all of you, please support vibrant voices in opposition. Please support vibrant democracy, and that's the only way India is going to forge ahead. The organizer wanted to say... And let's all support each other in opposition. Do you want to... Dr. Tharu, thanks for the encouraging words. And this question is on behalf of the audience. This question is on behalf of the audience. Since I am authorizing myself. So, as representative of the South, most people would like to know when you are filing your nomination for the Congress presidency. Well, the notification is only coming out on the 22nd, so at least I know you are a diplomat. You can skirt the most difficult questions, but still. On that note, do we have? I'll defer to the organizers. Do we have time for this one more question? Just if we can keep it short. He's been waiting. Unfortunately, I think we have a time constraint. Just 2 minutes so that we can close. It's a straight question, half-minute question. I don't know how much time the answer takes. Being a politician, I may not be able to spell it out. I may not be able to canvas for it. But is it not the time for us to unitedly work for a production-oriented subsidies, and whatever, I was the person who piloted the free electricity bill or act in the country. But don't we think that it is the time now for us all, let us
let us support all have-nots. Let us support all people who deserves every way of support in education, in health, in everything else. But is it not time for us to link it with the subsidies or the so-called freebies with the production and take the nation forward? Thanks. I think, does anyone want to give a quick answer? I don't think we can, unfortunately, because we really are out of time. But I'm sure that they can take your question outside of this. I think that it's often said that the future of India rests with the states of India. I think if there was ever an illustration of why federalism matters, it matters because the voices and views of states collectively come together to make the nation. It matters because argument, debate, and deliberation make the nation, and federalism is the means by which these principles come together. I think this panel has been such an important illustration of just this. It's a spirit that we're losing, but I think quite clearly it's certainly not lost. It's being fought for very hard, and it will be back in all its robustness, because that's the future on which India will grow. Thank you. Thank you, panel par excellence indeed, and thank you all, the speakers as well as the moderators. I request the founder and లీగల్ సెల్గా మీరు ఇస్తున్న తోడ్పాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు నడిపిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని జనసేన ద్వారా పురోగతిద్దామని మన నాయకుడి ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఆపాలని, దానికి మీరు అందరూ కలిసి ఆయనతో పాటు మనందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ శశిధర్ గారు. నా సేన కోసం నా వంతు, ఇది చాలా ప్రత్యేకంగా మనం చేసినటువంటిది. దీనికి మన న్యాయవాదులందరూ కూడా దీని గురించి మీరు అర్థం చేసుకుని దీన్ని పాటించి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక 10 మంది చొప్పున మనం చేసి మనం ముందుకు వెళ్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత దుర్గేష్ గారు చెప్పాలి. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ప్రజాహిత కార్యక్రమాలకి, అదేవిధంగా ప్రజా ఉద్యమాలకి న్యాయ విభాగం యొక్క సహాయ సహకారాలు ఉండాలని ఆలోచించి తొలి నుంచి కూడా జనసేన పార్టీకి అనుబంధంగా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి మన అధినేత, మన మార్గదర్శకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము వేసుకునేది రాజకీయ నాయకులుగా తెల్ల చొక్కా, మీరు వేసుకునే తెల్ల చొక్కా మీద నల్లకోటు ధరిస్తారు. ఉద్యమాలు చేయడం ద్వారా మా తెల్ల చొక్కాకి ఏదైనా ఇబ్బంది కలిగితే మీ తెల్ల చొక్కాని మీరు ఏ రకంగా కోటు ద్వారా, నల్లకోటు ద్వారా కాపాడుకుంటారో ఆ రకంగా మమ్మల్ని కాపాడడానికి నల్లకోటుతోటి ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. సమయం చాలా తక్కువగా ఉంది. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పి ముగిస్తాను. అదేమిటంటే రాబోయే సంవత్సర కాలం మీరు మేము కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనేటువంటి మాట మాత్రం సుస్పష్టం. ఎందుకంటే రాబోయే సంవత్సర కాలంలో కూడా జనసేన పార్టీ నాయకులుగా కానీ, జన సైనికులుగా కానీ, వీర మహిళలుగా కానీ పార్టీ యంత్రాంగం యావత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచి ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చేయవలసిన కృషిలో ఖచ్చితంగా ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేసినప్పుడు కేసులు రావడం సహజం. అయితే ఆ కేసుల నుంచి
మన పార్టీని కాపాడుకోవడానికి మీ బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మీ నుంచి ఆశిస్తూ, అదేవిధంగా మేము కూడా ఉద్యమం చేయడానికి ఈ సంవత్సర కాలంలో మరింత ఉద్యుక్తులు కావడానికి మీ యొక్క పూర్తి స్థాయి సహకారం మాకు లభిస్తుందని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ దుర్గేష్ గారు. ఒక 2 నిమిషాలు టైం ఉన్నది. మధుసూదన్ రెడ్డి గారు వచ్చే ఆ 2 నిమిషాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన న్యాయవాదులకు, పార్టీ ముఖ్య నేతలకు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈరోజు అనిపిస్తూ ఉంది, న్యాయదేవత వచ్చి జనసేన పార్టీ ఆఫీసులో కొలువు తిన్నట్టు అనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంది. న్యాయాన్ని కాపాడేందుకు, జన సైనికుల ఇబ్బందుల్ని కాపాడేందుకు మీరంతా కూడా ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీలో యువకులు ఎక్కువగా ఉంటారు. యువకులు ఎక్కువ ఉన్నందువలన కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు. మన వాళ్ళు కొద్దిగా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఎక్కడైనా చిన్న తప్పు దొరికితే చాలు ఈ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వారిని ముఖ్యంగా మీరు ఎక్కడైనా అంటే మా దృష్టికి, నాయకుల దృష్టికి వస్తే ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం. నాయకుల దృష్టికి కూడా రాకుండా కొంతమంది ఇబ్బందులు పడిన టయాలు ఉన్నాయి. వారందరినీ కూడా మీరు కూడా మీ దృష్టికి వస్తే మీ నియోజకవర్గాల్లో, మీ ఏరియాల్లో వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పేసి, వాళ్ళకి మీరంతా కూడా భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా చాలామంది ఇప్పుడు మీకు తెలుసు, ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులు సార్ చాలా అసలు అది దుర్వినియోగం అవుతాం సార్. ఎందుకంటే అసలు ఎస్సీలతో కొట్లాడినా కానీ అంటే చిన్న విధంగా జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో కానీ బయట కానీ. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా మీరంతా కూడా సమీక్ష చేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి చేస్తున్నటువంటి దురాగతాలపై మీరంతా కూడా న్యాయస్థానాల్లో ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా న్యాయస్థానంలో మీరంతా కూడా పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. మన ప్రియతమ నాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ పార్టీ కోసం, ప్రజల కోసం త్యాగం చేస్తూ ప్రతి నిమిషం మన కోసం నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారు అధ్యక్షులు ఇప్పుడు అధ్యక్షోపన్యాసం ఇస్తారు. కర్తాలు జరుగుతుంది. మన లీగల్ సెల్ మీటింగ్కి నాకు నల్ల కోటేసుకొని రావాలని చాలా ఆశ వచ్చింది. కానీ మీలాగా లా చేయలేకపోయాను కాబట్టి తెల్ల చొక్కా వేసుకోవాల్సి వచ్చింది. ఈ లీగల్ సెల్ మీటింగ్కి చాలా విలువైన మీ సమయాన్ని ఇచ్చిన
మా వకీల్ సాబులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఆహ్వానం పలుకుతున్నాను. దీనిని ఆర్గనైజ్ చేసిన ప్రతాప్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగబాబు గారు వచ్చారా? నాకు నిజంగా రాజకీయాల పట్ల ప్రేరణ ఇచ్చిన వ్యక్తి, ముందుగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆయన చాలా హీరో. ఆయన బతికుండగా కనీసం ఆయన ఒకసారి కూడా చూడలేకపోయాను అని అనుకునేవాడిని చిన్నప్పుడు. అవకాశం ఉండింది. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ అన్న మహావాక్యాన్ని వి ద నేషన్ అనే బుక్ ద్వారా నాకు పరిచయం చేసిన నాని ఫాల్కే వాళ్ళ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభని మొదలు పెడుతున్నాను. అంబేద్కర్ గారి గొప్పతనం నాని ఫాల్కే వాళ్ళ గారు చెప్తే నాకు అర్థమైంది. మా రెండో అన్నయ్య నాగబాబు గారు నెల్లూరు విఆర్ లా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, మీ చిన్నవాడు నేను, మా ఇంటికి వి ద నేషన్ అనే బుక్ పట్టుకొచ్చారు నాని ఫాల్కే వాళ్ళ గారితో. తను మాట్లాడుతున్న విధానం నాని ఫాల్కే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు ఈయన తెలుసుకోవాలనిపించింది నాకు. ఆ పుస్తక పఠనం ఉండటం వల్ల ఈయన గురించి తెలుసుకోవాలని తపన వచ్చింది. మేబీ తర్వాత సంవత్సరాల్లో ఆయన గురించి ఆ పుస్తకం చదవటం, ఈ రోజుకి అది ఎన్ని ఎడిషన్స్ కొన్నాను, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి కొంటానే ఉంటాను. వి ద నేషన్ వి ద పీపుల్ అని చెప్పి నాని ఫాల్కే వాళ్ళ గురించి ఏ పుస్తకం దొరికినా చిన్నపాటి ఒక ఎస్సే ఉన్నా కానీ చదువుతూ ఉంటాను. ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన ఫస్ట్ నాకు అప్పుడు నేను మేబీ 17-18 సంవత్సరాలు ఉండే. అప్పుడు నాకు అంబేద్కర్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి ఆయన మాట్లాడుతూ నాకు ఒక వాక్యం చాలా బలంగా గుర్తుండిపోయింది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. 1942లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పిలుపునిచ్చారు. ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం. ఎందుకు నాకు ఆ పదాలు చాలా బలంగా లోపల ఉండిపోయినాయి. అందుకని మన జనసేన లీగల్ వింగ్ పేరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లీగల్ వింగ్ అని పెట్టడానికి కూడా కారణం ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం. కొంత క్లుప్తంగా మిగతా విషయాలు మాట్లాడుకోబోయే ముందు, జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ ఇవన్నీ నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకున్న తపనది. రాజకీయాల్లోకి రావాలని కాదు, కానీ కష్టాల్లో ఉన్న మనిషి, సాటి మనిషి, బాధల్లో ఉన్న మనిషి మనం ఏదైనా చేయగలిగి పుస్తకాలు చదవటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల ఒక తపన ఉండేది. అది నన్ను సమాజానికి మరింత దగ్గర చేసింది. చాలా ఎక్కువ పరిశీలనతో ఉండేవాడిని. దీంట్లో ఆ క్రమంలో సినిమాలోకి రావడం జరిగింది. కానీ సినిమాలు ఎప్పుడు కూడా నాకు ఆదాయ మార్గం అంటే వేరే వృత్తి లేక నేను దీంట్లోకి వచ్చాను. కానీ నా లోపల మటుకు నా తపన ఎప్పుడు సాటి మనిషి కష్టాల మీద ఉండేది. సో రాజకీయాల్లోకి రాగానే ఎవరైనా సరే, ముఖ్యంగా సినిమా నటులు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం. నేను ప్రేరణ పొందింది ఒక నాని ఫాల్కే వాళ్ళ లాంటి నా హీరోతోటి. అంటే నేను ప్రేరణ తీసుకుంది నాని ఫాల్కే వాళ్ళ, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళిద్దరూ నా హీరోలు నాకు. ఎందుకంటే 1980లో
అప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికున్న సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, అప్పటికున్న ప్రసార మాధ్యమ విధానాలు వేరు. అప్పటికి ఇప్పటికీ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది. దీంట్లో నేను మళ్ళీ వారితో పోటీ అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఫినామినా, ఆయనతో మనం పోటీ పడలేం. అందుకని ఎప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోలేదు. నేను తీసుకుంది అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎందుకు తీసుకున్నానంటే ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్, అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం, ఇవి చాలా కీలకమైన పదాలు. ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని. అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు తపన పడితే తప్ప, కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరగదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలువైన జీవితాన్ని ఆయన మన కోసం దగ్ధం చేసుకుంటే ఈరోజున ఆయన వెలుగు ఈ రోజుకి అది ప్రసరిస్తూనే ఉంది. సో నేను అందుకనే 9 నెలల్లో అద్భుతాలు సాధిస్తాం, 15 నెలల్లో విజయాలు సాధిస్తాం, నేను ఇప్పుడు ఆ పగటికలు ఇప్పుడు నేను కనలేదు. ఒక జనరేషన్ కష్టపడదాం, అంటే ఒక 25 సంవత్సరాలు కష్టపడదాం, దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఎడ్యుకేట్, యాజిటేట్, ఈ ఆర్గనైజ్ అనేది ఈ డిప్రెస్డ్ క్లాసెస్ కోసం, అధికారం లేని డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఆ రోజు ఇచ్చిన పిలుపు అది చాలా బలంగా తాకింది. ఆ తర్వాత మళ్ళీ 1964లో రామ్ మనోహర్ లోహియా గారు రాసింది కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఎందుకు కొద్ది మందికి అధికారం పరిమితం అయి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రాదు, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితులు ఉన్నాయనేది అది ఒక పుస్తకం ఒకటి లేటర్ ఒక పాత సంచిక నా దగ్గర పాత పుస్తకాల షాప్లో కొంటే దొరికింది. తర్వాత కూడా ఇంకొకరు ప్రజెంట్ చేశాను. అంటే ఉత్పత్తి కులాలని ఉత్పత్తి కులాలు సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు, సమస్యలు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి రాజకీయ పరంగా ఎదుగుదల ఎందుకు లేదు. దాంట్లో భాగంగానే 2009లో ఆ రోజు అప్పుడున్న రాజకీయ ప్రస్థానం ఆ మార్పు తెస్తుందని నేను చాలా ఆశించాను. కానీ ఆ రోజు అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోవటం వల్ల, దాన్ని ముందుకు నడిపించలేకపోవటం నాకు నిజంగా పర్సనల్గా తీసుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎప్పుడు జరగకూడదు. నేను బతికున్నంత వరకు రాజ్యాంగ స్ఫూర్తిని కానీ, ఉత్పత్తి కులాలకి అధికారం రావాలి, దాని వైపుగా మనం ముందు కృషి చేయాలి అని నేను చివరి శ్వాస వరకు పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే జనసేన పార్టీ పెట్టాను. దీంట్లో అధ్యయనం అనేది చిన్నప్పటి నుంచి సమాజాన్ని చదువుకుంటూనే, ప్రత్యేక అధ్యయనం మటుకు 2003 నుంచి రాజకీయ పరిస్థితుల మీద అధ్యయనం చేసుకుంటూ వచ్చాను. 2009లో ప్రాక్టికల్గా రాజకీయాల్లో ఉన్నాం. 2014కి పార్టీ పెట్టి దాన్ని ఆ రోజు తీసుకున్న నిర్ణయం అంటే ఎందుకు మీకు ప్రయాణం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తు చూడటానికి ఇవన్నీ నేను ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇన్ని ఒడిదుడుకులు తీసుకొని కూడా ఎందుకు పెట్టానంటే వూల్ఫ్గాంగ్ వాన్ గోత్ అనే ఒక జర్మన్ రైటర్ చెప్పినట్టుగా నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు, అపరిమితమైన ధనం లేదు. నా దగ్గర ఉన్నదల్లా చెయ్యాలని ఒక తపన, ఒక సంకల్పం ఉంది. అంతమించి నా దగ్గరే లేదు. సో వాన్ గోత్ ఒక కోట్ ఉంటుంది, ద బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. ధైర్యం ఉన్న చోట ధైర్య సాహస లక్ష్యం అంటారు కదా, నువ్వేదైనా ఒక పని అనుకున్నప్పుడు నీ ధైర్యమే నన్ను ముందు నడిపిస్తాను. నేను అనుకున్నాను ఒక మార్పు కోసం ఎంతోమంది మహానుభావులు వాళ్ళు సర్వస్వం అర్పించినప్పుడు నేను అంతంత గొప్ప త్యాగాలు చేయట్లేదు. 2009లో ఒక మాట ఇచ్చాం, అణగారిన వర్గాలకి, పీడిత కులాలకి అండగా ఉంటామని ఒక మాట ఇచ్చాం. అధికారం రాని కులాలు కూడా అధికారం చూడాలి అని ఒక పిలుపునిచ్చాం. దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి,
దాన్ని ఆపకూడదు అని చెప్పి నేను ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ నాకు ఈ ధైర్యం ఒక్కటే నన్ను ఈ రోజున మీ ముందు ఇలా నిలిపించింది. అంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైంది. అది కొన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ పార్టీ నిర్మాణం జరగదు. దానికి కావాల్సిందల్లా చాలా బలమైన సైద్ధాంతిక బలం, చాలా బలమైన సంకల్పం. నా ప్రయత్నం నేను చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ప్రయత్నం ఈ రోజున ఇంత బలమైన జనసేన లీగల్ వింగ్కి తార్కాణంగా చూస్తున్నాను. దీంట్లో 2019లో ఓటమికి గురైనప్పుడు అందరు నన్ను ఏం ఆశించారంటే, నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ అంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్లో అది అధ్యయనం, నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తినిగా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఎంతసేపు కొద్దిమందే కొంతమందే అని కూర్చొని రాజకీయాల్లో కూర్చుంటే ఇప్పుడు ఈ రోజున్న వైసీపీ పాలనగా రాష్ట్రం అధోగతికి పాలైపోతుంది. ఈ మార్పు రావాలి అని చెప్పి దీన్ని కూర్చున్నప్పుడు ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది, వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ, నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. ఇదంతా రావడానికి సాయంత్రాలు గంటలు ఏం తీసుకోలేదు. ఇదంతా తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు కార్యక్రమం, సమయం. రోడ్డు మీదకి వెళ్ళే అంటే అధ్యయనంలో భాగంగా 2003 నుంచి చాలా స్పష్టంగా ప్రారంభమైన అధ్యయనం 2009కి ఒక దశకి చేరుకొని 2014కి నేను తీసుకున్న నిర్ణయం ఆ రోజున మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక గుడ్డిగా సపోర్ట్ చేయలేదు, దాని వెనక చాలా లోతైన ఆలోచన ఉంది నాకు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునేటప్పుడు మనం 2009లో నిలబెట్టుకోలేకపోవటం వల్ల మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఇంకొకరిని కూడా సరిగ్గా చేయలేకపోయాం. లెట్ మీ అండూ దట్ మిస్టేక్, ఆ తప్పును సరిదిద్దాలి. అందుకని 2014లో విభజన తర్వాత వచ్చిన ఈ స్టెబిలిటీ, ఈ ఇబ్బందులకి స్టెబిలైజ్ చేయడం కోసం చాలా లోతుగా ఆలోచించి చాలామంది జాతీయ స్థాయి నాయకులు పెద్దల సూచన మేరకు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. రెండోది, ఈ యాజిటేట్ అనేది ఎప్పుడు యాజిటేషన్ అనేది ఒక పొలిటికల్ ప్రాసెస్లో భాగమే. కానీ 2014 వచ్చినప్పటి నుంచి, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను సమస్యలు వస్తున్నాయి, నా దగ్గరికి మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని చేస్తూ ఉన్నాను. ఉద్దానం లాంటి సమస్య వచ్చింది, అలాగే రాజధాని లాంటి సమస్యలు వచ్చినాయి. ఎప్పుడు కూడా నేను పాలసీ పరంగానే మనం నిర్ణయాలు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదని ఆలోచించేవాడిని. సో ఎప్పుడైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది, మీరందరూ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు, అవగాహన చేసుకుంటున్న వాళ్ళు, ఇది నిరంతర
అధ్యయనం చేసేవాళ్ళు మీరు. ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, మనం చట్టసభలో ఒక మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఆ మాటకు విలువేముంది? అది ఆ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ని వేల ఎకరాలంటే దాన్ని కుదించి తక్కువ చిన్న స్థాయి రాజధాని పెట్టండి, పర్యావరణానికి అనుకూలంగా ఉన్న రాజధాని పెట్టండి. నేను ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మిత్రపక్షం అయ్యండి. ఆ రోజున వైసీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు 25,000 అంటే కాదు కదా 35,000 ఎకరాలు ఇవ్వని చెప్పి ఆ రోజు ఆ మాట చెప్పి చట్టసభల్లో ఒప్పుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఆ వ్యక్తి వైసీపీ నాయకుడు మభ్యపెట్టి ఈ రోజున రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ మాట మారిస్తే ఎవరిని మనం నిందిస్తాం చెప్పండి? సో ఇచ్చిన మాట మీద మీ చట్టసభల్లో మీరే నిలబెట్టుకోలేకపోతే అసలు మీకు చట్టాలని అమలు చేసే హక్కు మీకు ఎక్కడుంది? ఇది నన్ను చాలా బలంగా యాజిటేట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు అలాగే అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒకసారి అనిపిస్తుంది, హ్యూమన్ రైట్స్ లాయర్ అంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. ఇదే ఓడిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అనుకోండి, ఇక్కడే కూర్చున్నాను నా మెట్ల మీద. సుగాలి ప్రీతిని పాపం ఒక 14 ఏళ్ళ ఆడబిడ్డ కర్నూలులో, వాళ్ళ అమ్మగారు వచ్చి బిడ్డ ఫోటోలు చూపిస్తూ స్కూల్కి వెళ్ళి నా బిడ్డ తిరిగి వస్తానుకుంటే స్కూల్లో అథారిటీస్ ఫోన్ చేసి నీ బిడ్డని తీసుకెళ్ళానంటే వెళ్ళి చూసి నా బిడ్డ ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. చూస్తే అమ్మాయిని మాన మర్యాదల్ని భంగం చేసి అన్ని రకాల ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో అన్నీ బయటకు వచ్చి ఈ అమ్మాయి మాన మర్యాదలు భంగం చేయబట్టి చాలామంది వల్ల అనేది స్పష్టంగా తెలియజేస్తే ఆవిడ ఏడ్చిన ఏడుపు నన్ను కదిలించేసింది. భగవంతుడు నాకు ఒక్క ఎమ్మెల్యేగానే గెలిపించుంటే చాలా బాగుండేది అని అనిపించింది. ఒక్క క్షణం అనిపించింది. కనీసం ఓటమి ఎలా ఉంటుందంటే కుంగిపోతాం. నేను కుంగిపోలేదు కానీ నిస్సహాయత గురాను. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నేను ఒక 10,000 ఇస్తే తీరే కష్టం కాదు, కానీ ఆవిడకి ఏదో జరిగిన అన్యాయానికి నాకేం వద్దు. ఆవిడ ఎంత ఉన్నతమైన మాట ఉందంటే, అంటే ఒక లాయర్ అవ్వాలంటే నాకు అప్పుడు దాకా నాకు అర్థం కాదు ఏంటంటే, లాయర్ అవ్వాలంటే లా కాలేజీలకు వెళ్ళాలి, యూనివర్సిటీలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనుకొని, కానీ ఒక సమస్య తన బిడ్డ చనిపోతే నేను ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ సెక్షన్స్ కోట్ చేస్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోట్ చేస్తూ ఉంటే నేను అడిగాను, అమ్మ మీరు లాయరా అన్న. కాదన్నా నేను 10th క్లాస్ లోపే చదువుకున్నాను, నా బిడ్డ చనిపోవటం వల్ల నేను ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందన్నా. నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ మాటకి. అంటే ఒక బిడ్డ చనిపోతే మదర్ ఈజ్ ఫోర్స్డ్ టు బికమ్ ఎ లాయర్. ఆవిడ అందేంటే నా బిడ్డ చనిపోయిన నా బిడ్డలాగా రాదు, కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకో ఏ బిడ్డకి రాకూడదు, అందుకే నాకు నీ దగ్గరికి వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడంటే ప్రయత్నం చేసాం. తర్వాత కొద్ది నెలల తర్వాత 1,00,000 మందితోటి ఒక కవాతు లాంటిది నిర్వహించాం కర్నూలులో. అది సిబిఐకి అప్పచెప్పారు, కానీ ఈ రోజుకి అది ఇంకా న్యాయం జరగలేదు దాని మీద. మేబీ రకరకాల పరిస్థితులు ఏంటో తెలియదు, కానీ దాని మీద ఇలాంటి పరిస్థితుల్లో మటుకు నిజంగా జనసేనకి అసెంబ్లీలో స్థానాలు ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. అలాగే ఇంకొకటి, జనవాణి కార్యక్రమం చూస్తుంటే ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి చూస్తూ ఉంటే గుండె దహించుకుపోతుంది. అసలు ఇలాంటి సమయంలో వీళ్ళకి చట్టసభలో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే, పట్టుమని 10 మంది కూడా ఉండుంటే ఎంత బలంగా మాట్లాడేవాళ్ళమని అనిపించింది. నిజంగా చాలా ఇలాంటి కొన్ని క్షణాల్లో నిజంగా బాధ అనిపించింది. పాలిటిక్స్కి నేను రావడానికి అద్భుతమైన అధికారం వచ్చేస్తాం అంటే కూడా సగటు మనిషి ఒక కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు గొంతెత్తడానికి పార్టీ కావాలనిపించింది. ఒక ఎన్జిఓ పెడితే సరిపోదు, కొంత డబ్బు ఇస్తే సరిపోదు. మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట్లాడు.
అంటే నన్ను కదిలించిన ఈ 3 ప్రత్యేకమైన కోట్స్ ఉన్నాయి. ఒకటి కశ్యపు మహామునిది, ఇంకోటి ఐరిష్ స్టేట్స్మెన్, ఫిలాసఫర్, ఎకానమిస్ట్ ఎడ్మండ్ బర్గ్ది, తర్వాత సివిల్ రైట్స్ లీడర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. దాంట్లో మొదటిది కశ్యప్ మహాముని చెప్పింది, ఒక నేరం జరిగితే సగం శిక్ష చేసిన వాడికి ఒక దాంట్లో సగం వంతు వాడికి అండగా ఉన్నవాడికి, మిగతా సగం ఈ నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండి కూడా ఏమీ చేయని వాడికి అని. అలాగే ఎడ్మండ్ బర్గ్ చెప్పింది, ద ఓన్లీ థింగ్ నెససరీ ఫర్ ద ట్రయంఫ్ ఆఫ్ ఈవిల్ ఈజ్ ఫర్ గుడ్ మెన్ టు డూ నథింగ్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పింది, ద అల్టిమేట్ ట్రాజడీ ఈజ్ నాట్ ద అప్రెషన్ అండ్ క్రూయల్టీ బై ద బ్యాడ్ పీపుల్, బట్ ద సైలెన్స్ ఓవర్ దట్ బై ద గుడ్ పీపుల్. ఈ 3 అంటే మన కళ్ళ ముందు ఒకటి జరుగుతున్నప్పుడు మాకు సంబంధం లేదులే అని కూర్చోటం. 3 దాదాపు సారాంశం ఒకటే. మన కళ్ళ ముందు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే నాకు రిస్క్ తీసుకోవాలన్న భయమో, లేదంటే నాకెందుకు లేని ఒక ఉదాసీనత ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోపం ఇది ఒకటే, ఈ ఉదాసీనత చంపేస్తా మనుషుల్ని. నేను అనుకున్నాను, నేను ఆ ఉదాసీనత నేను పాటించను అనుకున్నాను. నేనైతే అలాంటి వ్యక్తిని అవ్వకూడదు అనుకున్నాను. అందుకే నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు పరిగెడతానంటే ఇంకా ఎవరో వస్తారని కాదు, వాళ్ళు చేస్తారని చేయను, నేను చేసేస్తాను ఫస్ట్. అలాగే ఈ రోజున కౌలు రైతులు నిలబడ్డా కానీ ఎవరో డబ్బులు ఇస్తారు, నేను రాలేదు. నా దగ్గర డబ్బుతో ప్రారంభించాం, చూద్దాం ఎలా వస్తాను. అందుకని మనకి ఉదాసీనత సమాజాన్ని చంపేస్తాం. సో దాంట్లో భాగంగానే ఈ 3 చాలా బలంగా కలుగుతాయి. కష్టాలు ఇబ్బందులు రాకుండా ఉండే పొలిటికల్ ప్రాసెస్ పెడుతున్నప్పుడు నన్ను తిడతారు చాలామంది. పచ్చి బూతులు తిడతా ఉంటారు, వినలేనంత బూతులు తిడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా నేను చేసిన బతికిన జీవితంలో ఇంకోసారి ఇలాంటి పరిస్థితిలో వస్తే ఇంకోసారి పార్టీ పెడతావా, రాజకీయాల్లోకి వస్తావా అంటే రిగ్రెట్స్ లేకుండా చెప్పగలను. మళ్ళీ ఇదే పరిస్థితులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ ఇదే పరిస్థితుల్లో ఇంకొకసారి దెబ్బతినడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది, ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావడం. అంటే మెజారిటేరియనిజం. ఇందాక మన ప్రతాప్ గారిని కానీ అందరూ ఎవరు మాట్లాడుతున్నా మెజారిటేరియనిజం అంటే మాకు చట్టసభల్లో బలం ఉంది కాబట్టి మేము ఏదైనా చేసేస్తాం. దీనికి సంబంధించి నాని ఫాల్కే వాళ్ళు కూడా మాట చెప్పింది, అంటే ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న మాటకి ఆయన చెప్పింది, మెజారిటీ ఓటింగ్లో ప్రజలు ఒకరిని అందలం ఎక్కించారంటే చాలా విఘ్నతతో ఆలోచించి వేశారనో కానీ సరైన నిర్ణయం తీసుకున్నారని కానీ భావించకూడదు. మెజారిటీ ప్రజలు నమ్మింది అది సరైంది అవ్వాలని లేదని. ఇది నాని ఫాల్కే వాళ్ళకి చెప్పింది. అలా మెజారిటీ రైట్ అనుకుంటే జీసస్ క్రైస్ట్ని సిలువేయరు. మెజారిటీ రైట్ అనుకుంటే సోక్రటీస్ని విషం ఇచ్చి చంపరు. ఇది నాని ఫాల్కే వాళ్ళ గారు చెప్పారు. సో మెజారిటీ వల్ల తీసుకున్న నిర్ణయాలని అన్నీ సరైనవని అనుకోవడానికి లేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో ఆలోచించి వేసినా, మనవాడని వేసినా, ఆలోచించకుండా వేయకపోయినా, ఒకసారి చూద్దామని వేసినా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించి తీసుకున్నారా ఆ రోజున ప్రజలు తెలియదు, కానీ దాని తాలూకు పర్యవసానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారని అన్నంత మాత్రాన మేము వైసీపీకి ఒకటే చెప్తాను, మీరు మహాత్ములు అయిపోతానికి. ముఖ్యంగా పాపులిస్ట్ స్కీమ్స్ మీదే, అంటే ప్రజలను ఆకర్షించే పథకాలు, వీటి మీద ఇలా మాట్లాడుతూ ఉంటే
ఆ రోజున అందరూ ఓట్లు వేసారు అందరూ, ఈ పాపులర్ స్కీమ్స్ అని, నవరత్నాలు అనొచ్చు, ఇంకోటి అని. నాకు నాని ఫాల్కేవాలం గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం అంటే చాలా రెలవెంట్గా అనిపించింది మనం చదువుతూ ఉంటాయి. పార్లమెంట్లో ఒక మాట చెప్పినప్పుడు పటేల్ గారు చెప్పింది, మీరు ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, అది మీరు ఒక మాట ఇస్తున్నారు. మీరు రాజభరణాలు, నేను ఇంతమంది 700 పైచిలకు ఈ సంస్థానాల్ని నేను కలుపుతున్నాను, వాళ్ళకి జస్ట్ ఒక గౌరవప్రదంగా రాజభరణం ఇస్తున్నాం, చాలా తక్కువ, వెరీ పాల్ట్రీ సమ్ అది. కానీ ఆ రోజుల్లో దీన్ని భవిష్యత్తులో తీసేయాలని మాట్లాడుతున్నప్పుడు, అందుకని అది ఆయన చనిపోక ముందు ఆయన పెట్టారు, మీరు ఇప్పుడే మాట్లాడుతాను తీసేస్తామని చెప్పి. మీరు దయచేసి ఈ మాట, మీరు ప్లెడ్జ్డ్ వర్డ్ మీద వెనక్కి వెళ్తే అది మంచిది కాదనేది ఆయన పాపం స్పష్టంగా చెప్పారు. ఇదే రాజభరణాలు తీస్తున్నప్పుడు ఈ కేసుని నాని ఫాల్కేవాలా గారు వాదించారు. ఆయన అన్నది ఏంటంటే, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకొని మీరు ఇలాంటివి చేసుకుంటే వెళ్ళిపోతే, అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన దానికి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఈ రెండింటి మీద ఆయన పోరాటం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఈ పాపులిస్ట్ థాట్ ఒకటి, పాపులర్ స్కీమ్స్ మీరు పెట్టింది అంటే చాలా జనాకర్షణగా ఉంటాయి చూడటానికి. మన రాజులను దెబ్బకొట్టాం, రాజ్య సంస్థానాలను దెబ్బకొట్టాం, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. కానీ దాని వెనక వర్డింగ్ చూస్తే అది రేపొద్దున ఎవరికైనా ఆపాదించే వర్డింగ్ ఉంటుంది. అంటే అది అంటే మీరు ఇది ఎందుకు తీసేయాల్సి వస్తున్న ఒక పదప్రయోగం, ఆ పదప్రయోగం రేపొద్దున రాజభరణాలు కాకపోతే ఇంకో దానికి ఏది కాకపోతే అది రేపొద్దున మీకు పిఎఫ్ ఫండ్స్ కూడా వాడతారు, ఇన్సూరెన్స్ కూడా వాడతారని అది చూచాయిగా చెప్పారు దాంట్లో. అది చదివిన తర్వాత పక్కన మళ్ళీ ఇంకేదో నాకు స్పృహలోకి వచ్చింది. ఇలాంటి ఆలోచన విధానంతో ఆ రోజు రాజభరణాలు రద్దు చేశారు, ప్లెడ్జ్డ్ వర్డ్, మేము మీకు మాట ఇచ్చామనేది. ఈ రోజున అది ఏ స్థాయికి వచ్చింది అంటే ఆయన చెప్పింది ఎంత విజనరీయో చూడండి, ఎంత ద్రష్టో చూడండి. మీరందరూ ఆనందపడుతూ ఉన్నారు, రాజభరణాలు రద్దు చేసాం వీటని. ఇదే పదప్రయోగం వాడి రాజభరణాలు తీసేసి వీళ్ళకి దెబ్బ కొడతారు, భవిష్యత్తు చాలా కార్మికులు దెబ్బ కొడతారన్న ఆయన మాట ఈ రోజున వైసీపీ నిజం చేసి చూపించింది. 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దారి మళ్లించేశారు, వాళ్ళది కాకుండా చేశారు. 400 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న దాదాపు 800 పైచిలకు దాదాపు 1000 కోట్లు ఉంటాయి. దాంట్లో 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు దారి మళ్లించేశారు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 2000 కోట్ల రూపాయలు అభయహస్తం కోసం ప్రీమియం కట్టిన డబ్బును కూడా 2000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లించేసింది. 1100 కోట్ల రూపాయలు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ని దారి మళ్లించేశారు. అలా ఇంకా చూస్తే ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కేవలం నిధుల కోసమే ఎన్నికలు పెట్టి ఈరోజు నిధులు లేకుండా ఎన్నికలు జరిగినాయి, గెలిచారు అభ్యర్థులు, ఖర్చులు పెట్టుకున్నారు, కానీ నిధులు లేవు పంచాయతీలకి. ఇది అడిగేవాడు ఎవడు లేడు. ఈ రాష్ట్రానియలే ఒక వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు, ఆయన సోదరి, వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉంటే అది మనందరికీ పర్సనల్ గొడవలు, మనందరికీ పాపం ఆస్తి ఇవ్వలేదంట. సిమెంట్ ఫ్యాక్టరీ నాకు, గ్రానైట్ ఫ్యాక్టరీ నీకు, ఇడుపులపై ఎస్టేట్ నాకు, సిలిగురి ఎస్టేట్ నీకు, ఇట్లా ఎన్నో, పేపర్ నాకు, సాక్షి నాకు, అది నాకు, ఇది నాకు, అన్నీ నాకు పాప అక్కడ ఆ గొడవ ఎక్కడ జరిగింది. అన్నా చెల్లి అంటే సమానంగా పంచుకోవాలి కదా అంటే అవసరం లేదు, అన్న ఎక్కువ అని చెప్పారు. కానీ మీ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అది వారిని వెటకారం చేయడానికి కాదు, అంటే మీ స్వంత ఆస్తులు అనేటప్పటికి మీరు ఇంత శ్రద్ధ పెట్టారే.
మరి ఇంత అత్యధిక మెజారిటీతోటి వీళ్ళు కట్టబెడితే, అధికారం కట్టబెడితే ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఉండాలి కదా. అది ప్రజల ఆస్తులు, ఎవరికైనా అమ్మేయచ్చు. ఒక కప్పు కాఫీకో, ఓ ముక్క పెసరట్టుకో మొత్తం ఆస్తులు ఇచ్చేస్తారు అక్కడ. ఒక కప్పు కాఫీ ముక్క పెసరట్టు అనడానికి అది సరదాగా చెప్పను, నేను వాస్తవంగా చెప్తున్నాను. ఢిల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు బ్రేక్ఫాస్ట్కి. ఖచ్చితంగా ఒక సిప్ కాఫీ అయినా దా ఉండాలి, ఏదో ముక్క తిని ఉండాలి, చిన్న పెసరట్లు లాంటిది. అంటే 300 ఎకరాలు వాళ్ళ పొలాలు పోతాయి అని చెప్పి మొత్తం వేలాది కోట్ల ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి అసలు ఏమి లేకుండా ధారదత్తం చేశారు. అది ఇక్కడ ప్రజలు ఆస్తుంది, మాట్లాడాలి. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, గొంతెత్తే వాళ్ళు ఎవరు లేరు. గొంతెత్తితే వాళ్ళు బూతులతో మాట్లాడేస్తారు, దీన్ని ఎదుర్కొనే వాళ్ళు లేరు. ఇది ఎంత మనం రోడ్ల మీదకి వెళ్దాం అనుకున్న చట్టసభలో కనుక బలం ఉంటే ఈరోజు స్పీకరు మిగతా వాళ్ళు వెళ్ళిపోమన్నట్టుగా వెళ్ళటం కుదరదు. అట్లా స్పీకర్కి మనం ఏంటో చూపించాలి, మనం కానీ ఉండి ఉంటాం. అంటే ఒక కప్పు కాఫీకి, ఒక ముక్క పెసరట్టుకి మీ 300 ఎకరాలు కాపాడుకోవడానికి వేలకు వేల విలువైన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్ల ఆస్తుల్ని ఎలా రాసి ఇచ్చేస్తారు మీరు? దీన్ని అడిగేవాడు ఎవడు? ఇది నాది కాదనుకుంటే ఎట్లా? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి వస్తే ఒకసారి ఎలక్షన్ తంతు చూస్తే ఏమనిపిస్తుంటే దొమ్మీలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసేవారికి చాలా సౌకర్యంగా ఉంది వ్యవస్థ. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్యాక్సులు కట్టి అన్నీ సార్ అంటే మనల్ని సాగు కొడుతూ ఉంటారు. అంటే దొమ్మీలు, దోపిడీలు చేసేవాళ్ళు ఎన్నుకుంటే నాకు మొన్నది ఈ మాట ఎందుకన్నానంటే, మొన్న హోంమంత్రి రేపల్లిలోనే ఇక్కడ ఒక సంఘటన జరిగితే, ఒక మానభంగ సంఘటన జరిగితే, ఇట్లా మానభంగం జరిగింది కదా మీరంటే, పాప యాక్చువల్ మానభంగం చేయాలని రాలేదండి. ఆవిడన్న మాట చూడండి, పాప యాక్చువల్గా మానభంగం చేయాలని రాలేదు, దొంగతనం కోసం వచ్చారంటే, కానీ మరి ఎందుకు మనసు మార్చుకొని మానభంగం చేశారు. అంటే ఇది చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో ఉన్న మాట చూడండి. మరి దొమ్మీలు, దోపిడీలు చేసేవారిని ఎన్నుకుంటే మరి మర్డర్లు, మానభంగాలు చేసేవారిని వాళ్ళు రక్షించుకుంటారు, వెనకేసుకొస్తారు. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించలేదు. మన ఇంట్లో జరిగిందో మనకు జరగలేదని కాదు, ఎదురింట్లో జరిగింది రేపు పొద్దున్న ఇంట్లోకి రావడానికి ఎంతసేపు పడుతుంది? నీ పక్క ఊళ్ళో జరిగింది నీ ఊళ్ళోకి రావడానికి ఎంతసేపు జరుగుద్ది? ఎక్కువ పట్టదు. ఈ ఆలోచన మనకి లేకపోతే, ప్రజలకు లేకపోతే మటుకు ఇలాంటి విపత్తుల కారణం అవుతుంది. ఈ రోజుకి మీరందరూ చట్టసభల్లో, మీరు న్యాయవాదులు, మీరు 2018లో ఈయన మీద కోడికత్తితో ఒకళ్ళు అటాక్ చేశారంట. చేతికి గాయమైంది, సిఎస్ఎఫ్ ఉండగా గాయమైంది. నేను వైద్యం కూడా ఇక్కడ చేయించిన ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కూడా నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థల మీద ఏది నమ్మకం లేదని చెప్పి నువ్వు తెలంగాణకు, హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుకున్నారు తప్ప, దానికి వంతగా అప్పుడున్న పెద్దలందరూ కరెక్ట్ అని చెప్పారు, ఇన్క్లూడింగ్ ఫార్మర్ ఐబీ చీఫ్ నరసింహన్ గారితో సహా. వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు, కానీ వ్యక్తులు శిక్ష పడలా. ఆ కోడికత్తి చేసిన అబ్బాయి ఏమిటో తెలియదు, మనకెవరో తెలీదు, అతను శిక్ష పడలా. కానీ మన జన సైనికుడు ఎవరో, మాకు పెన్షన్, మాకు చదువులకి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. మీ మీద దాడి చేసిన వాళ్ళనేమో మీరు కూర్చోబెట్టి మీరు అందరం ఎక్కించుకుంటారు. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఒక చెప్పిన పాపానికి మీరు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. మీరు మా నాయకుల మీద కేసులు పెడతారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తారు.
ఇది చాలా బాధగా అనిపిస్తుంది. అసలు పంచాయతీ ఎన్నికల్లో ఎవరు నామినేషన్ వేయటానికి భయపడిపోయారు. 4 దశాబ్దాలు, దాదాపు 4 దశాబ్దాలు బలం ఉన్న తెలుగుదేశం కూడా వెనకడిగిస్తుంది. ఇంకా ధైర్యం చేసుకొని చాలామంది జనసేన నాయకులు, జన సైనికులు ముందుకు వచ్చారు. దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. దాన్ని ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వ్యవస్థను చూస్తూ ఉంటే పోలీసులను ఒకటే నాకు అడగాలనిపించింది. ఎవరిని అడుగుతాం పోలీసులని? మేమేం చేస్తాం సార్, మేము కీలు బొమ్మలం అంటారు. వాళ్ళు ఏం చెప్తే మేము చేయాలి సార్, మా పెద్ద సార్లు ఏం చెప్తే చేయాలంటారు. అంటే మీరు చట్టాలని పాటించేవారిని మీరు చావగొట్టి చట్టాలని చిన్నాభిన్నం చేసేవారిని మీరు హక్కును చేర్చుకుంటే ఎట్లా అని అడగాలనిపిస్తుంది. మా గొంతెత్తికి ఏం అడగం మిమ్మల్ని. అరే అన్యాయం జరుగుతుందయా, అక్కడ మమ్మల్ని నామినేషన్స్ వేయనివ్వట్లేదయా అంటే మీరు కూర్చోబెట్టి మా సత్య గారి మీద, మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద, ఆ రోజున తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ మీద మీరు దాడులు చేశారు. పాపం మా నాయకురాల మీద ఒక కార్లు అద్దాలు బాలు కొట్టేశారు, దాడులు చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు అనుకున్నదే. ఇంకెవడు మావులోడు కొత్తగా రాజకీయం చేద్దాం, నేర్చుకుందాం, తపన పడదాం, ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది, నాకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కనీసం నాకు నిలబడే హక్కు ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ సారథిగా ఇచ్చిన హక్కును కూడా మనం వినియోగం చేసుకునే పరిస్థితిలో లేదు. నీకు హక్కులు లేవంటున్నారు. ఆయన ఇచ్చాడు పాపం హక్కులు, వీళ్ళు ఇవ్వట్లేదు ఇంకా మనకి, ఈ దొరలు ఇవ్వట్లేదు ఇంకా మనకి. దీని మీద ఎలా ఆలోచన చేయాలి, దీని మీద ఎలా ఎదుర్కోవాలి? అంటే అధికారం అంటే మాకు అధికారం వచ్చింది ఇష్టారాజ్యంగా మేము దౌర్జన్యం చేసుకుని ఒక లైసెన్స్ లాగా ఫీల్ అయితే ఇట్లా జేమ్స్ బాండ్ లాగా, లైసెన్స్ టు కిల్ లాగా. అధికారం అంటే మనకు బాధ్యత అని కదా. ఇలాంటి నేపథ్యంలో ఎలక్షన్ సమయం మరింత మరి వెంటనే రావట్లేదు కాదు, దగ్గర పడే సమయం. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకునేది కొన్ని కీలకమైన అంశాల మీద దృష్టి సారించండి. ఇలాంటి నామినేషన్ పర్వంలో ఏ విధంగా ఎదుర్కోవాలి, మీరు కనుక కొంత దిశానిర్దేశం చేస్తే చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి. అంటే నాకు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీ వాంట్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. అది ఎలక్షన్ల అధికారైనా సరే నీ బాధ్యత, ఇది మీ బాధ్యత. మీరు తప్పించుకోవడానికి కుదరదు. అవసరమైతే వీళ్ళతో గొడవపడి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీకు తెలియజేసుకున్నాను. పోలీసులు కూడా చెప్పదలుచుకుని మేము అడుగుతాం, మాకు హక్కు ఉంది, మా హక్కులు కాలరాయడానికి మీరెవరు? నేను గొడవలు పెట్టుకోవట్లా, మేము నోరు తెరిచి అడుగుతున్నాం. ఇది మా రైట్, మా ఫండమెంటల్ రైట్, ఇది మా ప్రాథమిక హక్కు. దీన్ని ఎలా కాదంటాం మీరు? సో నేను అడిగేది మిమ్మల్ని, ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అదొక విచిత్రమైన పరిస్థితి. టెక్నాలజీ అనేది ఎవరు ఏ స్థాయిలో ఎలా వాడుకుంటే వారి మానసిక ప్రవృత్తిని బట్టి ఉంటుంది. అది మంచిగా చెడని కాదు. ముఖ్యంగా చాలా జన సైనికులు ఎప్పుడు కూడా, వీర మహిళలు కానీ నాయకులు కానీ సోషల్ మీడియాలో వీరిని ప్రశ్నించే కొన్ని పోస్టులు పెడతారు. వీళ్ళు ఏదన్నా కానీ వీళ్ళు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీని మీద ఎలా ఎదుర్కోవాలి, దీని మీద ఒక ఆలోచన చేసి నాకు మీరు, మా నాయకులకి నాకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దాడులు జరుగుతున్నప్పుడు చట్టపరంగా ఎలాంటి ఆలోచన ఉండాలి? అంటే మేము పోలీసులను అడగాలంటే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ మీరు ఏం సలహాలు ఇస్తారు? దానికి కొంత మీరు మీ సలహాలు ఇవ్వండి. అలాగే థ్రెట్ కాల్స్, ఎలాంటి థ్రెట్ కాల్స్ వస్తున్నాయంటే నిన్ను మొత్తం కూర్చోబెట్టి నీ ఫొటోస్ని, ముఖ్యంగా ఆడపడుచులకి నీ ఫోటోల్ని మార్పులు చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి అలాంటి థ్రెట్ కాల్స్, ట్రాన్స్ఫర్లు వాళ్ళ సంబంధికులకి,
క్యారెక్టర్ అసాసినేషన్స్, ఇలాంటి వాటన్నిటికీ ఎదుర్కోవడానికి మీరు కొద్దిమంది కీలకమైన కార్యకర్తలు, కొంత మాస్టర్ ట్రైనర్స్గా దయచేసి మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరు ఎడ్యుకేట్ చేసి మీరు మమ్మల్ని మన క్యాడర్ని మీరు జ్ఞానంతో మీరు ఇస్తే తప్ప మేము ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళి పోరాటలేము. అందుకని మీరు దీని మీద ఒక ప్రోగ్రామ్ లాంటిది, ఏదైనా ఒక షార్ట్ కోర్స్ లాంటిది చేయవలసిందిగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది కాకుండా మర్యాదపూర్వకంగా మాట్లాడతాం, చట్టపరంగా వెళ్తాం, కానీ రోడ్ల మీదకి వచ్చేటప్పటికి పరిస్థితి ఇంకా రోడ్ల మీదకే రావాలనుకున్నప్పుడు ఒక మిలిటెంట్ మైండ్ సెట్తో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మాటలతో చెప్పనప్పుడు ఇంకేం చేస్తాం? పోలీస్ వ్యవస్థ మనకి న్యాయం ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? న్యాయ వ్యవస్థకే ఈ వైసీపీలా చేసిన న్యాయ వ్యవస్థ మొరపెట్టుకుందామంటే న్యాయ వ్యవస్థ ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియట్లేదు. వాళ్ళు మా మీద కేసులు కూడా వేస్తున్నారని చెప్తా ఉన్నారు. జస్టిస్ల మీద వీళ్ళు కేసులు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అల్టిమేట్ మార్పు తీసుకురాగలిగే వాళ్ళు ప్రజలే. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో వస్తే ఒక మిలిటెంట్ మైండ్ సెట్ తోటే రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మేము రాకపోయే ముందు ఏదో మిలిటెంట్ మైండ్ సెట్ అంటే ఏదో కత్తులు కటారులతో రావడం అని కాదు, మాటే ఆయుధం అవ్వాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి మీరు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా చేసేవాళ్ళు కూడా చెప్పాలని అనిపిస్తుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఎక్కడ చదువుతుంటే భూమి మీద పడ్డ ప్రతి ఒక్కడంట రిటర్న్ టికెట్తో వస్తాడంట. కాకపోతే ఆ డిపార్చర్ డేటు, ఆ రిటర్న్ డేటు మనం నిర్ణయించుకోలేం, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళందరూ అధికార దుర్వినియోగం చేసే వాళ్ళందరూ కూడా ఈ సభాముఖం చెప్పేది, మీ అందరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అధికారానికి కావచ్చు, శారీరకంగా కావచ్చు. అది దయచేసి మర్చిపోకండి. ఆంధ్ర రాష్ట్రం గురించి ముఖ్యంగా కీలకమైన 3 ముక్కల్లో చెప్పాలి అంటే 2014 నుంచి ఇప్పుడు దాకా బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్, ఈ 2 తప్ప ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఏపీ అనేది ఎవరు ఆలోచించట్లా. ఇందాక చెప్పినట్టుగా 2014లో ఒక అధ్యయనం, దాని ముందు నుంచి అధ్యయనంతో మొదలుపెట్టి 2019కి ఇప్పుడు దాకా బలమైన ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సమస్యలు ముందుకు తీసుకెళ్ళాం. ఈ వచ్చే ఎన్నికలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఆర్గనైజ్, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్లో ఇది మనం ముఖ్యమైనది 3వ దశలోకి వచ్చాం. We will organize ourselves to grab power, to get into power. అధికారం చేజిక్కించుకోవడానికి నిర్మాణం చాలా అవసరం. నిర్మాణం అనగానే అందరికీ జనం ఉన్నారు కదా, రోడ్డు మీదకి వెళ్తే జనం వచ్చేస్తారు, చెయ్యిలుపితే ఒక సభ పెడితే లక్షల మంది వస్తారు, వేలాది మంది వస్తారు ప్రతి నియోజకవర్గంలో. అంటే నేను ఎప్పుడు అలా చప్పట్లు కొట్టే జనబలాన్ని నేను ఎప్పుడు నమ్మను. అదొక పాల పొంగు లాంటిది, అలా వస్తుంది వెళ్ళిపోదు. నేను నమ్మేది ఏంటంటే 1,00,000 మంది మెదడుని కదిలించగలిగే మేధావులు నమ్ముతాను, మీలాంటి మేధావులు నమ్ముతాను. మీలాంటి వాళ్ళు మాకు అండగా ఉండి మనస్ఫూర్తిగా ఒక మార్పు తీసుకురాగలరు. సమాజం కోసం తపన పడే వాళ్ళు చాలామంది ఈ ప్రసార మాధ్యమాలు చూసే వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే పిలుపు,
ఒక్కసారి మా వైపు చూడండి. ఈరోజు దాకా పదవి ఆశించిన వాడిని, అధికారం ఆశించిన వాడిని, కేవలం మార్పు కోసమే నిలబడి ఉన్నవాడిని. ఈ ఎన్నికల్లో ఒకసారి జనసేన వైపు, ఈ మార్పు దిశగా అడుగులేస్తున్న మా వైపు దయచేసి మనస్ఫూర్తిగా చూడమని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వారందరినీ వేడుకుంటున్నాను. సో ముఖ్యమైన అంశం, అక్టోబర్లో రాష్ట్ర పర్యటన ఉండబోతుందని తెలియజేశాం. ఇందాక చెప్పినట్టుగా చాలామంది జనసేన బాగా అనుభవజ్ఞులు, మేధావులు, సానుభూతిపరులు దేశ రాజకీయాలని జాతీయ స్థాయిలో చాలా క్షుణ్ణంగా జనసేన పార్టీ వైపు సలహాలు సూచనలు ఇచ్చే రాజకీయ పరిశీలకులు వీళ్ళందరూ గత నెలన్నర రోజులుగా జరుగుతున్న అబ్జర్వేషన్స్ ఇవన్నీ చెప్పారు. ఈ 1.5 నెలల్లో కొన్ని బలమైనవి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నాకు సంబంధించి, 2 ఇప్పుడు అధికార ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఈ 2 మాటలు నాకు తెలియజేశారు. ఒకటి నా సంసిద్ధత అడిగారు, నా మానసిక సంసిద్ధత ఏంటి, మీ పార్టీ సన్నద్ధత ఏంటి వచ్చే ఎన్నికలకి చెప్పి వాళ్ళు ఒకటే చెప్పింది ఏంటంటే, అంతరిక్షంలోకి ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే సన్నద్ధత ఉండాలి, లక్ష్యం ఉండాలి. అది రాజకీయాలకి ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనది. సో మీరు ఎంత సంసిద్ధత, ఎంత సన్నద్ధత ఉంది, దీని మీద మీరు ఎలాంటివి చేశారనేది నన్ను అడిగారు. అలాగే ఇంకోటి కీలకమైనది ఏం చెప్పారంటే, ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు గురించి, వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ, కొన్ని కీలకమైన సర్వేల్లో కానీ వైసీపీకి 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మీ పార్టీకి చాలా బలమైన ఆదరణ పెరుగుతోంది. దాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ప్రజల్లో ఉన్న ఈ సానుభూతిని మీరు ఏ విధంగా దీన్ని మ్యాక్సిమైజ్ చేయగలరు, దీన్ని ఎలా పెంచుకోగలరు, అది రేపొద్దున మీకు అధికారం ఇచ్చే దిశగా మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నారు. ఇది వైసీపీ భవిష్యత్తు. 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు. ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్టిలో మీరు ఎలా చేయగలరు అని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉంది. సో దానికి అనుగుణంగా గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి, పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. అంటే దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే చాలా కీలకమైన దీంట్లో ఈ 45 నుంచి 67 స్థానాలకి పరిమితం కాబోతున్న వైసీపీకి ఒకవైపు ఉంటే, అలాగే జనసేన బలాబలాలు ఏంటి, జనసేన పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది, ఇంకెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లో బలాన్ని పెంపొందించుకోవాలి,
అన్న అంశాలపై ముందుగా దృష్టి సారిస్తున్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను సిద్ధం చేయమని పార్టీ వర్గాలను కూడా ఆదేశించడం అయింది. ఎన్నికల్లో ఒక బలమైన పోరాటం చేయగలిగి విజయం సాధించాలన్న తపన, తృష్ణ, లక్ష్యం ఉన్న అభ్యర్థులే ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతారు. గెలిపే లక్ష్యంగా రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంగానే ఎన్నికల వ్యూహాన్ని, ప్రణాళికల్ని సిద్ధం చేస్తాం. అసెంబ్లీలో ఈసారి జనసేన జెండా రెపరెపలాడాలని చెప్పి ధ్యేయంగా ముందుకు కదులుతున్నాం. ఈ అధ్యయనం పూర్తయిన వెంటనే చాలా భారీగా, అఖండంగా యాత్రను ప్రారంభిస్తాం. అలాగే అక్టోబర్ నుంచి ప్రతి నియోజకవర్గపు సమీక్షలన్నీ నేనే స్వయంగా ఇదే ఆఫీస్లో అక్టోబర్ నుంచి కూర్చుంటాను. అది ముందుగా ఇంటకెళ్ళి రచ్చకెళ్ళి ఉండరు కాబట్టి ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉందో ఈ విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నాను. అది కూడా మన మహేష్ మన విజయవాడ వెస్ట్ నుంచే ప్రారంభిస్తాం. మొత్తం ఆ సమీక్షలన్నీ కూడా ప్రారంభించి అక్కడ ఎట్లా గెలవాలి, ఎలాంటి ప్రణాళికలు ఇవ్వాలి, ఎలాంటి వ్యూహాలు, దాని మీదే ముందుగా స్టార్ట్ చేసి అది అన్ని జిల్లాలకి దీన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఈ క్రమంలో లీగల్ టీం పెద్దలకి, మా సోదరులకి, ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి, మద్దతుదారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన లీగల్ సెల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు ఇచ్చిన సందేశంలో చాలా విశిష్టమైనటువంటి ఉన్నవి, దానిని మనం అవలంబిస్తాం. అందరూ మీరు కూర్చోండి. ఒక విషయం, ఇది రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కొన్ని ఒకటి, మునుపెన్నడూ లేని విధంగా రాజ్యహింస పెరిగిపోయింది. రాజకీయ ప్రత్యర్థులపై చట్టాలని దుర్వినియోగం పరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఉన్నతమైన లక్ష్యం కోసం తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టాన్ని కూడా అవహేళన, దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై, మరీ ముఖ్యంగా జనసేన శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. దీన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని చట్టబద్ధంగా త్రిప్పికొట్టాలని తీర్మానిస్తుంది. రెండవది, భావితరాలకు అందించవలసిన సహజ వనరులు, ప్రకృతి సంపదలను విధ్వంసం చేస్తూ విచ్చలవిడిగా అక్రమ మైనింగ్లు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఇసుక దోపిడీ పెరిగిపోయింది. దీనిని ఈ సభ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయా ప్రాంతాల్లో లీగల్ సెల్ చట్టబద్ధంగా నివారణ చర్యలు చేపట్టాలని తీర్మానిస్తుంది. ఇటీవల కాలంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపైనే కేసులు పెడుతున్నారు. దాడులు పెరిగిపోయాయి. ఇటువంటి చర్యలను ఈ సభ ఖండిస్తుంది. అధ్యక్షులు వారి రాష్ట్ర పర్యటన ఎప్పుడు ప్రారంభమైనా అందుకు కావాల్సిన న్యాయపరమైన అన్ని అంశాలలో సహకరించడం కోసం న్యాయ విభాగం నుంచి 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని. Advocates are requested to please be seated. Please be seated. చైర్మన్ గారు మన యొక్క
లీగల్ సెల్ యొక్క తీర్మానాల్ని మీ ముందర వ్యక్తపరుస్తున్నారు. దయచేసి మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వైజాగ్ అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువ ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికున్న దాన్ని కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా
ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నారంట. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్ గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు కనుక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే, అలాగే
చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో, ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువగా ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో, పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16, ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో, ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే, ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దాన్ని కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో, దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏదైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే
వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు కనుక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడు కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం.
మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 MBBS సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 MBBS సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 MBBS సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది MBBS సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని
లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నాము, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నాము, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు
ఆయన హయాంలో ఒక్కటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్తీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. అది ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ
ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో, ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువ ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో, పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16, ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో, ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే, ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో, దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము
ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువ ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17
ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. అది ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో,
అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు.
చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనే వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్ తోనే, ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్ తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను,
ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడు కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. అది ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్ తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్ తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది
మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో, ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడు కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి
దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 MBBS సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 MBBS సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 MBBS సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది MBBS సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనే వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు
ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో, ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడు కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో, పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16, ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో, ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే, ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో, దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒక్కటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్తీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే
ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువగా ఉందని
అనే నీడ్ గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు టీడీపీ నేతలు కూడా, ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై
అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల రాష్ట్ర ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో, ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువ ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది.
అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. అది ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్ తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్ తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే
రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో, ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువగా ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకునే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో, పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16, ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో, ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే, ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో, దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడింది కూడా వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది,
కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. అది ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్ తోనే, ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్ తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడ్ చాలా ఎక్కువగా ఉందని అనే నీడ్ గురించి తెలుసుకొని అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడ్ కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడ్ ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా
ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16, ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 MBBS సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 MBBS సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నదాన్ని కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 MBBS సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది MBBS సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒకటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటున్నారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనే వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు
ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభలో 3 రాజధానుల యొక్క ఉపయోగం గురించి చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ 3 రాజధానులు అనగా ఏదైతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నామో, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఏదైతే ఈ 3 రాజధానులుగా అంటున్నామో దీనివల్ల 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రం సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే మా ప్రభుత్వ విధానం. అయితే ఎక్కడా కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని కాదని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్ర పరిధిలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కును యూటిలైజ్ చేసుకునే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మాకు న్యాయ వ్యవస్థలపై అలాగే రాజ్యాంగంపై చాలా హై రెస్పెక్ట్ ఉంది. దానికోసమే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్ రిజల్ట్. మేము ఒక పాజిటివ్ రిజల్ట్ని హోప్ చేస్తున్నాం. అయితే ఇదిలా ఉండగా ఈ 3 రాజధానుల వల్ల ఈ సమగ్ర అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అమరావతి పేరుతో ఈ పాదయాత్ర జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఈ 3 ప్రాంతాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన స్టేటు బైఫర్కేషన్ జరిగిందో, ఇది జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఒక నీడు చాలా ఎక్కువగా ఉందని అనే నీడు గురించి తెలుసుకొని, అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ నీడు కూడా మన రాష్ట్రానికి ఎంతగానో నీడు ఉందని ఆలోచించి ఇవన్నీ గమనికలో పెట్టుకొనే మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పించి మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఏదైతే పార్వతీపురం ఉందో పార్వతీపురం దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా తీసుకుంటే ఇంతకుముందు అనుకున్నటువంటి 16 ఇప్పుడు ఒకటి, మొత్తం 17 మెడికల్ కాలేజెస్. ఈ 17 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి మరింతగా ఈ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఒక మెరుగైన వైద్య సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఏదైతే ఈ 16 మెడికల్ కాలేజ్ అంటున్నామో ఇప్పుడు టోటల్ 17 ఈ రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఈ పర్టికులర్ ఇయర్కి దాదాపు 5 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఒకటి రాజమండ్రి, ఒకటి మన విజయనగరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి 2185 ఎంబీబీఎస్ సీట్లు మనకున్నాయి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా రేపు 750 ఎంబీబీఎస్ సీట్లు మనకు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న దానికి కూడా మనకి ఇంకా 30% పెరగబోతా ఉంది. అలాగే ఏదైతే మనము 17 మెడికల్ కాలేజ్ అంటా ఉన్నామో దాదాపు ఒక్కొక్క దానికి ఒక 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజ్కి 2550 మెడికల్ ఇది ఎంబీబీఎస్ సీట్లు మనకు పెరగబోతున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో
ఈ పాతవి అంటే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి దీనికి సంబంధించి కూడా వీటికి సంబంధించి వీటికి ఉన్నటువంటి అనుబంధ హాస్పిటల్స్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా 3,820 కోట్లని మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ కాలేజెస్ అన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒక్కటి కూడా తెచ్చింది లేదు. అసలు మెడికల్ కాలేజ్ తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఆలోచనే లేని వాళ్ళకి ఎలా తేవాలి, ఎలా దీని పద్ధతి ఏంటనేది తెలియని వాళ్ళకి ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తెలియదు, తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక హెల్తీ ఆంధ్రప్రదేశ్గా, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒక గట్టి యజ్ఞానికి పూనుకొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యమే బాగుండాలి, వాళ్ళ మంచి ఆరోగ్యము వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రథమ లక్ష్యంతో వాళ్ళందరికీ మెరుగైన సేవలు అందించాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మేడం, ఇవాళ చాలా చోట్ల కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి కేవలం 3 కాలేజీలకు మాత్రమే అనుమతి వచ్చింది, కానీ 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటారు. అబద్ధాలు చెప్పే అవసరము మన ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఒక కాలేజ్ తెద్దామా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించవచ్చు, ఇది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనే వాళ్ళు చేయనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకటి అనుకుంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే రేపటికి అవ్వదు. ఈ పద్ధతి ప్రణాళిక తెలిసే ఆ విధంగా ఒక 4 సైటెడ్తోనే ఒక ఫ్యూచర్లో ఒక 4 సైటెడ్తోనే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 5 కాలేజీలు మేము ఈ అడ్మిషన్స్ తీసుకొని ప్రారంభించబోతున్నాము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏదైతే ఈ 16 కాలేజీలు ఇంతకుముందు చెప్పామో ఇప్పుడు అడిషనల్గా ఇంకో 17 ఖచ్చితంగా రానున్న కాలంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇది మా ముఖ్యమంత్రి గారికి సాధ్యం, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అట్లీస్ట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలుసుకోండి. లిక్కర్ కేసులో భారతి గారి పేరును కూడా తీసుకొచ్చి ఇంకా కామెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కడో ఏదో జరిగితే తల్లి లాంటి మా భారతమ్మపై అనేక మాటలు వాళ్ళు అనటము, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మా భారతమ్మకు అది అక్కడెక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని మాకు అంటగట్టడము, భారతమ్మ గారికి అంటగట్టడము ఎంతో బాధాకరము. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలా మా తల్లి లాంటి భారతమ్మకు వాళ్ళు ఆపాదించడం అనేది ఎంతగానో బాధాకరము. ఖచ్చితంగా వాళ్ళు గనక మీరు ఈ విధంగా మా భారతమ్మ గారికి ఆపాదిస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము. అసలు ఊరుకునే అది నేను నీకు చెప్పను. రైట్, మంచిది, అవును, కరెక్టే. రైట్, కూర్చోండి బుచ్చయ్య చౌదరి గారు, ప్లీజ్ కూర్చోండి. సర్వశ్రీ క్వశ్చన్ నెంబర్ 1708 సర్వశ్రీ కిలారి వెంకట రోషయ్య, శ్రీ గొల్ల బాబురావు గారు, అన్నా రాంబాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి గారు, పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. తమరు అధ్యక్ష, ఏ ప్రశ్నకు 2021-22 సేకరణ కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం
2021-22 సేకరణ కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాల అధ్యక్ష. 2021-22 5,784 రైతు భరోసా కేంద్రాల ద్వారా 40,31,656 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడం అయింది అధ్యక్ష. రబీ సీజన్లో 21-22లో 3,257 ఆర్బీకే కేంద్రాల ద్వారా 26,93,450 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. టోటల్గా 67,25,107 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడం అయింది అధ్యక్ష. బి ప్రశ్నకు ధాన్యానికి ప్రత్యేక నిర్దేశంతో ఎంఎస్పి అందిస్తూ ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఖరీఫ్ 21-22 5,784 రైతు భరోసా కేంద్రాల ద్వారా 5,79,405 మంది రైతులకి 7,839 కోట్ల రూపాయలు చెల్లించడం అయింది అధ్యక్ష. రబీలో 21-22 3,257 రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,31,970 మంది రైతులకు గాను 4,829 మెట్రిక్ కోట్ల రూపాయలు పే చేయటం అయితే అధ్యక్ష. టోటల్గా 8,11,000 రైతులకు గాను 12,669 కోట్లు పే చేయటం అయింది అధ్యక్ష. వెంకటరమణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే మీ ద్వారా మంత్రి వారు వివిధ మనకి ఆన్సర్ ఇచ్చినందుకు కూడా ఏదైతే ఇవాళ ఆర్బీకేల ద్వారా ప్యాడీ కొనుగోలుకి మరి రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ 67 లక్షల టన్నులు అది కొనుగోలు చేయటం, తద్వారా సుమారు 12,669 కోట్ల రూపాయలు పే చేసినట్టుగా వారు చెప్పారు అధ్యక్ష. దానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యపడినాయి అధ్యక్ష? ఈరోజు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో నిజంగా అధ్యక్ష వ్యవసాయ రంగంలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఇంటర్నేషనల్గా కూడా మనకి గుర్తింపు వచ్చింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగానికి ఇంత పెట్టుబడులు పెడతాం కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఈ విధంగా ఎవరు కూడా స్థాపించలేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు భరోసాలు దాదాపు 10,541 రైతు భరోసా కేంద్రాలు 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు స్థాపించి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ రైతాంగానికి ఎన్నో రకాలైన సేవలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగానే ఉండాలి, రైతు అనేవాడు ఎప్పుడు కూడా నష్టం చవి చూడకూడదనే ఉద్దేశంతో ఇవాళ పలు నిర్ణయాలు తీసుకోవడం, రైతాంగానికి పెద్ద ఎత్తున చేయూతనివ్వడం కూడా మనం ఈరోజు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా చూడటం మనం చూసాం అధ్యక్ష. మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతు తన పంట ఏది వేశాడో ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మరి ఆ పంట నమోదు చేసుకోవడం ద్వారా తనకు పూర్తి సంరక్షణ, పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తను ఏ పంట వేశాడు, ఎన్ని ఎకరాలు వేశాడు, తనకు పూర్తిగా ఒక ఎన్యూమరేషన్ చేయడానికి ఒక అవకాశం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చే నష్టాలు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేకపోతే సున్నా వడ్డీలు కానీ ఏదైనా సరే రైతుకి ఇవ్వడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్పించింది అనేది కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూసిన అధ్యక్ష ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ప్రతి రైతు భరోసాలో ఒక కేంద్రాల ద్వారా ఒక కియోస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కియోస్క్ ద్వారా తనకు కావాల్సిన విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ అక్కడే బుక్ చేసుకుంటే ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలు పురుగు మందులు కూడా నేరుగా మరి రైతాంగానికి అక్కడ అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా రైతు అనేవాడు బజార్కి వెళ్ళి నకిలీలు బారి పడకుండా ఒక నాణ్యమైన మరి విత్తనాలు పురుగు మందులు మరి లభించే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాయి దశ. నిజంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ మన రాష్ట్రంలో గుర్తింపు ఏంటంటే మా నియోజకవర్గంలో కూడా నంబూరు
రైతు భరోసా కేంద్రంలో ఏటీఎం మిషన్ కూడా అక్కడ స్థాపించడం జరిగింది. నాబార్డ్ చైర్మన్ గారు వచ్చి ఒక ఏటీఎం మిషన్ అంటే రైతుకి ఆ రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సేవలు అందించే విధంగా అక్కడ విత్తనాలు, పురుగు మందులు ఇవే కాకుండా తనకు కావాల్సిన కనీసం బుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన రూపాయలు తీసుకోవాలన్నా ఏటీఎం మిషన్ కూడా రైతు భరోసా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం అధ్యక్ష. చూడండి అసలు అంటే ఒక రైతుకి కావాల్సిన అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా పొందుతూ ఉన్నాం. ఈరోజు అధ్యక్ష మన ప్రభుత్వం ఏదైతే రైతు లేనిదే మానవాళి లేదు. ఇవాళ 3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే రైతు పండిస్తేనే ఈరోజు మనం తినగలుగుతున్నాం. కానీ అలాంటి రైతు మీద శ్రద్ధ గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసిన అధ్యక్ష. మనం చూసాం గత ప్రభుత్వంలో ఏదైతే 960 కోట్ల రూపాయలు ప్యాడీ రైతులకి మరి వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళారు అధ్యక్ష. 960 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇత్తనాలు కూడా బాకీ పెట్టారు. ఎంత ఇదంటే కేవలం 384 కోట్ల రూపాయలు రైతులకి చెల్లించిన ఇత్తనాల కింద చెల్లించాల్సిన 380 కోట్లు కూడా బాకీ పెట్టి వెళ్ళారు అధ్యక్ష. అంటే 1344 కోట్ల రూపాయలు రైతాంగం మీద వాళ్ళకి బాకీ పెట్టారంటే వాళ్ళకి రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో మనం అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. వ్యవసాయమే దండగని చెప్పారు అధ్యక్ష వాళ్ళ గతంలో. అంటే వాళ్ళకి రైతుల మీద ఆ రోజు అలా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతాంగం కోసం ఉచిత విద్యుత్ ఇద్దామని చెప్పి అంటే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అంటే వాళ్ళు ఏ స్థాయిలో రైతుల మీద శ్రద్ధ పెట్టారో మనం చూసాం. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏదైతే రైతాంగం కోసం వాళ్ళకి ఆ ఉచిత విద్యుత్ పగటిపూట అంత గతంలో రాత్రిపూట ఇచ్చారు అధ్యక్ష. ఆ రాత్రిపూట ఎన్నో మంది మరి కరెంట్ షాకులు కూడా రైతాంగం ప్రాణాలు పోగొట్టుకున్న సంగతులు మనం చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకి ఏ విధంగా ఆదుకుంటున్నారో మనం చూసాం అధ్యక్ష. ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఒక్క ప్యాడీకే కాదు అధ్యక్ష, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అధ్యక్ష. ఇవాళ మనం చూసాం రైతు తన ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్మకం చేసే వరకు కూడా మరి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత ఖర్చు పెట్టాడో అంతా కూడా చేసి తన శ్రమను కూడా మళ్ళీ దాంట్లో యాడ్ చేసి ఒక మినిమం గ్యారంటీ ప్రైస్ సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం. మార్కెట్ ధర కన్నా ఎంఎస్పి ప్రైస్ తక్కువ ఉంటే వెంటనే మరి ప్రభుత్వమే ఎంటర్ అయ్యి కొనుగోలు చేసి ఆ రైతును ఆదుకొని నేరుగా వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉన్న అధ్యక్ష. గతంలో ఎప్పుడు చేశారు అధ్యక్ష వీళ్ళు? రైతుల మీద స్టేట్మెంట్లు ఇచ్చారే తప్ప రైతుల మీద శ్రద్ధ ఏ రోజు పెట్టారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతాంగంకి తనకు కావాల్సిన ప్రతి సదుపాయాలు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా విషయం చెప్పేస్తే గతంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం జరుగుతున్నప్పుడు రైతులకి గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా రైతులకి ఎక్కడ కూడా నష్టపరిహారం చెల్లించేవాళ్ళు కాదు అధ్యక్ష. మనం చూసుంటాం మా నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన రైతులకి ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని గత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కావాల్సిన మనుషులకే పరిహారం అందించేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి రైతు ఎవరైనా సరే ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే ప్రతి రైతుకి అక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరు కూడా నేరుగా కాంపన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ ఖాతాలో 3 నెలల లోపులు జరుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో ఆ విధంగా చెల్లించారా వీళ్ళు? చెల్లించలేదు అధ్యక్ష. సో ప్రభుత్వం కట్టుబాటుగా ఉంది. ఏదైతే రైతు అనేవాళ్ళు లాభసాటిగానే ఉండాలి, రైతుకి ఏ విధంగా మనం మంచి చేయాలి, రైతు ఎప్పుడు కూడా లాభంలో ఉంటే తను సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 60% వ్యవసాయ ఆధారిత మీద కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. సో రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి బ్రహ్మాండంగా మన రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. 10,541 రైతు భరోసా కేంద్రాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ ఒక రైతు భరోసా కేంద్రాల్ని ఇతర రాష్ట్రాల్లో వచ్చి చూసి వాళ్ళు కూడా ఇది బ్రహ్మాండంగా మెచ్చుకొని పక్కన ఒరిస్సా రాష్ట్రంలో వాళ్ళు మరి వెంటనే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెడతా ఉన్నారు దశ. అంటే ఈ విధంగా రైతులకి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి నిజంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయదు దశ. దాదాపు 68,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి మంచి జరుగుతుంది దశ. ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు 68,000 కోట్ల రూపాయలు పైగా మరి చెల్లింపులు చేశారంటే రైతు భరోసా స్కీముల ద్వారా 23,000 కోట్లు, అలాగే మిగతా అన్ని ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా 68,000 కోట్లు చెల్లించారు దశ. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి అన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారో మరి మనందరం కూడా చూసాం దశ. దీనికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే మరి మనందరం కూడా హర్షించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు గుర్తింపు వచ్చినాయి అంటే అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబురావు గారు. అధ్యక్ష,
ముందుగా రైతు పేరు చెబితే మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, చాలా కోట్లాది మందికి గుర్తొచ్చేటువంటి పేరు దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వ్యవసాయం పేరు చెబితే ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు, రైతు అనుబంధ వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా డేటా వైజ్ వెళ్ళను, ఎందుకంటే రైతుకి సమాజంలో అనాదిగా వారికి నిజమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి ఒక విభాగం ఈ సమాజంలో. ఒకే కుటుంబంలో ఒకరు ఉద్యోగిగా ఉండి, ఒకరు వ్యాపారం చేసి, ఒకరు రైతుగా ఉంటే ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా ఆ యొక్క రైతుని చిన్నచూపు చూసేటువంటి సమాజం ఈ యొక్క సమాజం. నేను ఈ రోజున అలాంటి సందర్భం నుంచి ఈ రోజున గౌరవ దివంగత నేత కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వ్యవసాయం దండగా అనేటువంటి స్టేజ్ నుంచి మరి ఈరోజు నిజంగా వ్యవసాయం పండగ, ఇది ఒక పండగ అనేటువంటి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఈ యొక్క సందర్భంగా మరొక మాట కూడా చెప్తున్నాను. ఈ రోజున డీసెంట్రలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈ రోజున పాలనా సంస్కరణ ఒక ప్రక్క జరుగుతుండగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి డీసెంట్రలైజేషన్ యాక్టివిటీ, ఈ రోజున వ్యవసాయం ఒక రైతు కానీ చిన్న ఒక పురుగు మందు కొనాలన్నా, విత్తనం కొనాలన్నా కనీసం 1 మైళ్ళ దూరం వెళ్ళి వచ్చేటప్పటికి అతనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుందో కళ్ళారా చూసిన వ్యక్తులు మేము. ఎందుకంటే రైతు కూలీ కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఎందుకంటే ఆ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు. ఆ కష్టాల నుంచి ఈరోజు రైతుకి కావలసినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ మొత్తం ఒక విత్తనం నుంచి మరి అక్కడ సేల్ వరకు, అంటే సేల్ టు సేడ్, విత్తనం నుంచి మళ్ళీ రైతు వారు పండించిన పంట కొనుగోలు చేసేటి వరకు పైసా ఖర్చు లేకోకుండా, దళారుల యొక్క వారి యొక్క రోల్ లేకోకుండా వారి ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు చేసినటువంటి మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టడమే ఒక మహా అద్భుతం, మహా నిజమైనటువంటి ఒక మొత్తం ఘనమైనటువంటి ఒక యాక్టివిటీ. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు, విత్తనాలు అమ్మటం దగ్గర నుంచి పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈ రోజున కియోస్క మిషన్, ఆ మిషన్ వల్ల పురుగు మందులు కొనుక్కోవచ్చు, విత్తనాలు కొనుక్కోవచ్చు, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటిది. ప్రతి సచివాలయంలో కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంటు, హార్టికల్చర్ అసిస్టెంటు, మరి ఈ ప్రక్కన మరి వారికి కావలసినటువంటి గిడ్డంగులు, అలాగే అగ్రి ల్యాబ్స్, అలాగే ఇటు మరి మార్కెటింగ్ సొసైటీస్, వారికి కావాల్సినటువంటి మరి ఏంటంటే అనేక రకాలైనటువంటి సదుపాయాలు. ఈ మధ్యకాలంలో మరి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మల్హోత్రా గారు వారు ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ యొక్క వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతుంది, ఇది నిజంగా జగన్ గారి విప్లవం అని చెప్పి వారు సంబోధించడం జరిగింది. ఇది నిజంగా ఈ యొక్క కాలంలో, మా చిన్నప్పుడు కాలంలో మరి గ్రీన్ రివల్యూషన్ చూసాం. ఆ రోజున గ్రీన్ రివల్యూషన్లో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆలోచన ద్వారా రైతులందరికీ, వ్యవసాయ రంగానికి ఒక పండుగ రోజులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మన ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు గురించి చెప్పాలంటే 3 స్టేజెస్ ఉన్నాయి మరి అధ్యక్ష. ఒకటి మరి మాయిశ్చర్ టెస్ట్ చేసుకుంటాం. మాయిశ్చర్ టెస్ట్ చేసేటప్పుడు ఈరోజు రైతులందరూ కూడా ఆ యొక్క ఈ క్రాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క నమూనా చెందినటువంటి ఆ వడ్లో లేకపోతే ఏదో పంట తీసుకొచ్చి మాయిశ్చర్ టెస్ట్ చేస్తే ప్రతి దానికి కూడా గవర్నమెంట్
14 నుంచి 18 వరకు శాతం వరకు వాళ్ళకి ఇసులుబాటు ఇచ్చి చక్కగా మీరు ఆ యొక్క మండల కేంద్రాల్లో బ్రహ్మాండమైనటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులు. అలాగే ఈ రోజున రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రక్క కోఆపరేటివ్ సొసైటీలు, అలాగే వెలుగు ఈ యొక్క డిపార్ట్మెంట్ వారికి అనేక రకాలైనటువంటి చక్కటి సదుపాయాలు కల్పించి కళ్ళంలోకి వెళ్ళి, అంటే రైతు పండించినటువంటి కళ్ళంలోకి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క మరి సైట్లోకి వెళ్ళి వారు ఎన్ని బస్తాలు వారికి అవసరం అవుతుందో అన్ని బస్తాలు కూడా వారు గోనె సంచుల్లో పెట్టి వారు ఆ యొక్క రైస్ మిల్లర్స్కి పంపించేటువంటి గొప్ప విధానం. అలాగే ఈ రోజున మిల్లర్స్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న నాకు అందిన నేను చూసినటువంటి చిన్న పొరపాటు చెప్తాను మరి అధ్యక్ష. ఈ రోజున ఈ మిల్లర్స్కి 21 రోజుల్లో వారు పేమెంట్ ఇవ్వమని చెప్పి ఉంది. కానీ సమ్ టైమ్స్ వాళ్ళు 21 రోజుల్లో వాళ్ళ పేమెంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ మంది మరి మిల్లర్స్ని ఇవ్వటమా, లేదు అంటే బ్యాంక్ గ్యారంటీ పెంచటమా అనేది గౌరవ మంత్రి గారు దాని మీద వివరంగా చెప్పాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఒకేసారి ఈ యొక్క మొత్తం రైతులందరూ కూడా ఈ యొక్క వెలుగు వారికో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోఆపరేటివ్ సొసైటీలు అందరూ కూడా రష్యంగా మరి వారు వచ్చినప్పటికీ అక్కడ సరైనటువంటి న్యాయం జరగట్లా రైతుకి. నేను కోరుకుంటున్నా ఏదో ఒక డిపార్ట్మెంట్కి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మీరు అప్పచెప్పినట్లయితే తప్పనిసరిగా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. ఈ రోజున మార్కెట్ మరి మీకు మినిమం కన్క్లూజన్ రండి సార్. ఏంటంటే రాగరాగా ఒక అవకాశం వస్తారు మాకు, ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు కూర్చోబెట్టి అలా సార్ సంతకం పెట్టారు. మేము మాట్లాడలేమనా లేకపోతే ఏంటంటే మొత్తం మిగిలిన సభ్యులు మీ దాంట్లోనే మరొక 4-5 ఉన్నారు. ఏంటంటే అధ్యక్ష ఈ రోజున రైతు కూలీ బాగుంటేనే 65% ఈ రోజున ఈ జనాభాలో రైతు కూలీలు ఈ యొక్క రైతు కూలీలు కూడా మీరు సరైన విధానంలో వారికి న్యాయం జరిగేటట్టు వారికి పని లేక ఈ రోజున ఎంతో మంది ఉపాధి కూలీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా ఆ యొక్క రైతు కూలీలు కూడా వారికి న్యాయం జరిగేలాగా మీరు రేటు వాళ్ళకి పెంచేలాగా వారి కూలీ విధానం ఎంతో రకంగా వారికి న్యాయం చేసే విధంగా మరి చేయాలని నేను ఈరోజు గౌరవ మంత్రి గారికి లాస్ట్గా ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఎందుకంటే మీరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీరు దయచేసి కల్లాలకి వెళ్ళండి. మీరు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క 1-2 నెలల్లో మీకు కోతలు వస్తున్నాయి. మీరు ఒకసారి ఆ యొక్క కల్లాలకు వెళ్ళి రైతులు వారు ఏ రకంగా కష్టాలు పడుతున్నారో ఒకసారి చూసి వారికి ఈ యొక్క మరి వెసులుబాట్లు ముఖ్యంగా ఈ యొక్క వెలుగు వారికి ఇవ్వాలా, లేదా కోఆపరేటివ్ సొసైటీలకు ఇవ్వాలా, మార్కెటింగ్ సొసైటీలకు ఇవ్వాలా, మీరు దాని మీద మీరు సరైన వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా రాంబాబు గారు రైట్. డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ప్యాడీ కొనుగోలు కేంద్రాలు గతంలో 1500 నుంచి 1700 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సుమారు 5700 కేంద్రాలకి పెంచే కార్యక్రమం చేశారు. అట్లానే గతంలో దళారీ వ్యవస్థ, ధాన్యం కొనుగోలు చేయాలంటే దళారీ వ్యవస్థ బయట కొనుగోలు చేసి వాళ్ళు అతి తక్కువ ధరతో వాళ్ళు లాభ పొందే విధంగా ఉండేది అధ్యక్ష. గతంలో మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నా సరే, సపోజ్ లాస్ట్ ఇయర్ 1940 రూపాయలు ఉంది అధ్యక్ష 2021-22, కానీ బయట 1200-1100 రూపాయలకే 75 బస్తాలు ధాన్యం కొనుగోలు చేసేవాడు అధ్యక్ష. కానీ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం మినిమం కొనుగోలు కేంద్రాలు పెంచిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా కనీస మద్దతు ధర పొందడానికి ఈరోజు వీలు కల్పించే అవకాశం కల్పించారు మన ప్రభుత్వం అధ్యక్ష. దీనికి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ప్రభుత్వం
10 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఈరోజు 40 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. దీనివల్ల రైతు లాభపడుతూ ఉన్నాడు, రైతుకు మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు గౌరవ మంత్రి గారికి నేను ఇచ్చే సలహా, తేమ శాతం 17% కన్నా తక్కువ ఉంటేనే ఎంఎస్పి ఇచ్చే కార్యక్రమం ఉంది అధ్యక్ష. కానీ రైతులు ఇవాళ పొలంలో వెళ్ళి తేమ శాతం చూసి 17% ఉందని చెప్తున్నారు. అక్కడి నుంచి రైతు పాపం ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లర్స్ దగ్గరికి తీసుకొచ్చేపాటికే తేమ శాతం మార్చి ఇది ఎక్కువగా ఉంది, మేము కొనుగోలు చేయలేము ఈ రేటుకి అని చెప్పి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష కొన్ని చోట్ల. నేను గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసే, దయచేసి రైస్ మిల్లర్స్తో మాట్లాడి తేమ శాతం ఏదైతే నిర్ణయం చేస్తున్నారో పొలంలో అదే తేమ శాతం ఈరోజు మిల్లర్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని కొనుగోలు చేసే విధంగా మీరు రూపొందించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్కి అట్లానే గన్నీ బ్యాగ్స్కి కూడా మన ప్రభుత్వమే ఈరోజు మరి ఈ ఖర్చు కూడా భరిస్తుంది అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ తీసుకురావడానికి కూడా. కానీ ఈ యొక్క వ్యవస్థలో ఇంకా గట్టిగా మనం యాక్షన్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్టు మరి అట్లానే గనీ బ్యాగ్స్ కూడా అన్ని చోట్ల కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేయాలి, రైతుకు మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకున్నాను అధ్యక్ష. అలానే ఈ క్రాప్ విధానం, ఈ క్రాప్లో ఉండాలి, నమోదైతేనే ఈరోజు మనం కొనుగోలు చేస్తున్నాం అధ్యక్ష. అయితే వెబ్ల్యాండ్లో లేని పొలాలు ఈ క్రాప్లో ఎక్కడానికి వీలు అవ్వట్లేదు అధ్యక్ష. సో ఈ సిస్టమ్ని, ఈ వ్యవస్థని మనం సరిచేయాలంటే రెవెన్యూ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేయాలి అధ్యక్ష. విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు కూడా కలవి చేసుకొని ఈ వెబ్ల్యాండ్లోకి అన్ని పొలాలు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అప్పుడే అధ్యక్ష ఈ క్రాప్ నమోదు 100కి 100% సాధించగలం అధ్యక్ష. వెబ్ల్యాండ్లో లేకపోతే ఈ క్రాప్ కావట్లేదు అధ్యక్ష. సో దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే, ఖరీఫ్ స్టార్ట్ అవ్వకముందే జూన్ జూలైలోనే ఈ పొలాలన్నీ కూడా వెబ్ల్యాండ్లో ఎక్కించే కార్యక్రమం, బహుశా రీసర్వే జరుగుతుంది కాబట్టి ఈ రీసర్వేలో మ్యాక్సిమం ఇవి కూడా మరి కరెక్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా 100కి 100% వెబ్ల్యాండ్లో తీసుకొచ్చి ఈ క్రాప్ నమోదు చేసినట్లయితే ఇంకా రైతులకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుందని చెప్పి మరి సగౌరవంగా మంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. చింతల రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగ పంట, టమాటా పంట రైతులు విస్తారంగా పంట పండిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక రైతులు, మా ప్రాంత రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ టమాటా కానీ వేరుశనగ కానీ ఈ రైతులకు మేలు చేకూర్చేదానికి, మరి గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వం ఏదైనా వాటిని కొనుగోలు చేసే ప్రతిపాదన ఉందని తమ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మా అన్నమయ్య జిల్లాలో పీలేరు నియోజకవర్గంలో ఈ టమాటా పండించే రైతులు వెతలు ఇంత అంత కావు అధ్యక్ష. మీరు కూడా పేపర్లో చూసుంటారు అధ్యక్ష. ఒక్కొక్కసారి టమాటా పంటకు కేజీ 10 పైసలు ధర కూడా పలకలేని పరిస్థితుల్లో రైతులు తమ పంటనంతా కూడా రోడ్ల మీద పారవేసి నిరసన వ్యక్తం చేస్తుంటారు అధ్యక్ష, ఎందుకంటే పంట ధర లేక. కాబట్టి మరి ఈ టమాటా రైతులను ఆదుకునేదానికి కూడా మరి ముఖ్యంగా ఈ చౌక దుకాణాల ద్వారా ఆ యొక్క కార్డు హోల్డర్స్కు సప్లై చేసేదానికి, పేదలకు సప్లై చేసేదానికి మనము ప్రభుత్వం ఏదైనా వాటిని కొని వాటికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేదానికి ఏదైనా అవకాశం ఉందా అనేది ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా ఈ దళారుల ద్వారా మా ప్రాంతంలో చూస్తాను అధ్యక్ష, టమాటా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారంటే అక్కడేమో 50 పైసలు, ₹2 ఉంటే ఇక్కడ విజయవాడ, హైదరాబాద్కు వచ్చేప్పటికి అదే టమాటా ధర మరి కేజీ ₹10, ₹20, ₹30 కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తాను అధ్యక్ష. తర్వాత తమ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇంకా చాలా రకాల ఉత్పత్తులు ఈరోజు రైతులు పండిస్తున్నారు, వాటిని కూడా మరి ప్రభుత్వము ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? రైతులకు ముఖ్యంగా రైతులు నష్టపోకుండా మరి ఈ యొక్క ఆర్బికేల ద్వారా ఇంకా ప్రభుత్వము
భవిష్యత్తులో ఇంకా ఏం చర్యలు తీసుకుంటామని చెప్పి తమ ద్వారా మినిస్టర్ గారిని తమ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. పూర్ణచంద్ర ప్రసాద్. పూర్ణచంద్ర ప్రసాద్ గారు. రైట్. మినిస్టర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, మరి రైతు భరోసాల ద్వారా ఆర్బీకే ద్వారా ఈ రోజున మనం కొనుగోలు చేసేది రైతుకు మేలు చేసే విధంగా రైతు సమస్యలన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్గా రైతు భరోసా కేంద్రాల దగ్గర మరి రైతుల వివరాలు అంటే ఆధారు నెంబరు, బ్యాంకు ఖాతా, భూమి వివరాలు మరియు విత్తన పంట ఆర్బీకేల వద్దే ముందుగా నమోదు చేసుకుని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం కూడా కళ్ళాల్లోకి వెళ్ళి కొనుగోలు చేసే విధంగా ప్లస్ సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా రైతులకి మేలు చేయాలి, రైతులకు మంచి జరగాలి, రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి, ఎక్కడా కూడా మధ్యలో దళారులు ఉండకూడదు, అలాగే రైస్ మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా ఓన్లీ ఆర్బీకేల ద్వారా పర్చేజ్ చేసిన ధాన్యం ఆర్బీకే సెంటర్లోనే ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఈ మన మాయిశ్చర్ విషయంలో ఎక్కడైతే ఇదైందో రైస్ మిల్లుకి వెళ్ళేటప్పటికి మారిపోతుంది అనేది లేకుండా ఎక్కడైతే రైతు ఆర్బీకే దగ్గరే ఒక మన వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసుకుని అంటే వే బ్రిడ్జి ఇంతకుముందు రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళి వే బ్రిడ్జ్ చేసుకుని రైస్ మిల్లరు రైతు అక్కడ అప్పచెప్పే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి మీటింగ్స్ పెట్టి ఎక్కడా కూడా రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా ఉండే విధంగా కొన్ని 93 వే బ్రిడ్జీలు కూడా కొత్తగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి ఆ వే బ్రిడ్జ్ బయట వే బ్రిడ్జి కాడి నుంచే రైతు వెళ్ళిపోయేటట్టు రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా అతను రేటు అతనికి వచ్చేటట్టుగా ఎంచేతంటే గతంలో రైతుకి మిల్లర్కి సంబంధం ఉన్నప్పుడు నీ ధాన్యం బాగోలేదు, నీ ధాన్యం మాయిశ్చర్ ఎక్కువ ఉంది, నీకు 200 తగ్గిస్తాం లేకపోతే వెనక్కి పట్టుకో, ఇలాంటి పరిస్థితులు ఉండేది గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మీద 4-5 మీటింగ్స్ కూడా పెట్టి ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా రైతు ఆర్బీకే సెంటర్ నుంచే వెళ్ళిపోయే విధంగా రైస్ మిల్లర్కి సంబంధం లేకుండా చేసి రైతుకి మేలు జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నాం అధ్యక్ష. అలాగే బాబురావు రెడ్డి గారు 21 రోజుల్లో డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో అది మనం ఇప్పుడు 4 రోజులు అటు ఇటులో మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో ఇన్పుట్ సబ్సిడీ 2019 ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇచ్చాము అధ్యక్ష. ఎప్పుడు కూడా రైతులకి ఎంత మేలు జరుగుతుందంటే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీని రేటు పెంచి పంట రాకుండానే 2 సార్లు నా పంటకు నష్టం జరిగితే 2 సార్లు కూడా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేటట్టు నెలన్నరలోనే 3 నెలల లోపలనే ఇచ్చే ఏర్పాటు చేసి రైతులకు పెద్దపేటేసి రైతులు బాగుండాలి, ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముకని చెప్పి రైతులను ఎక్కడా కూడా అలసత్వం చేయకుండా అంటే గతంలో వ్యవసాయం దండగా అన్నారు, మేము పండగ అంటున్నాం. ఇచ్చేదంటే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారండి. మీకన్నా గొప్పగా ఇస్తున్నాం, ఆల్రెడీ ఇచ్చాం, బాగా చేసాం. మీలాగా రైతులకి మేలు చేసే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధగా ఉన్నాం. రైతులకి ఆల్రెడీ అందరికీ కూడా పేమెంట్ అయిపోయింది అధ్యక్ష. ఇంకా 186 కోట్ల రూపాయలు మాత్రమే ధాన్యంకి ఇవ్వాల్సిన డబ్బులు ఉంది అధ్యక్ష. ఈ పంటకి ఇవ్వాల్సిన డబ్బులే మొత్తం అన్నీ కూడా సరిపెట్టాం అధ్యక్ష. ఓన్లీ 186 కోట్ల రూపాయలు ఉంది. ఆ 186 కోట్లు కూడా మాకు వచ్చింది అధ్యక్ష. ఈ 2 రోజుల్లో పేమెంట్ కూడా చేసే పరిస్థితిలో ఉన్నామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలోనూ కూడా మనం సీఎం గారు రైతుల పట్ల మేలు చేసే విషయంలో ఉన్నారు. అలాగే గౌరవ సభ్యులు ఇందాక టమాటాల గురించి అట్ల గురించి ఆర్బీకేల ద్వారా కొనాలని అడిగారు అధ్యక్ష. అది నాకు సంబంధించి కాదు, అది అగ్రికల్చర్ మినిస్టర్ గారితో సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ రైతులకు మేలు జరిగే విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. గోపిరెడ్డి గారు
ఒక 2-3 సజెషన్స్ చేశారు మినిస్టర్ గారు. గోపిరెడ్డి గారు 2-3 సజెషన్స్ చేశారు. అందులో ఇంపార్టెంట్ది మాయిశ్చర్ శాతం. గవర్నమెంట్ ఏది నిర్ణయిస్తుందో మిల్లర్స్ కూడా అదే శాతం. నేను అదే చెప్పానండి. ఏం చేతంటేనే మాయిశ్చర్ శాతంలో ఇక్కడ చూసిన తర్వాత మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తక్కువ వచ్చిందని చెప్పి రైతుని నీ ధాన్యం కొనను, నీ ధాన్యం 200 రూపాయలు తక్కువ కొంటానని చెప్పి ఈ ఇబ్బందులు పెడుతున్నారనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా మధ్యలోనే మనం కాటా ఆర్బీకే సెంటర్ దగ్గరే రైతు డ్రాప్ అయిపోయినట్టు ఆ మాయిశ్చరే ఆ రైస్ మిల్లర్ కంటిన్యూ చేసుకునేటట్టు ఇబ్బంది పెట్టకుండా విధంగా 2 మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇలాంటి దళారీతనం రైతులకి కట్ చేసే విధానాన్ని కట్ చేసే విధంగా పెద్ద ఎత్తున ఈ మధ్యలో కూడా చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. ఆ గౌరవ సభ్యులు అడిగిన దానికి 100% నెక్స్ట్ క్రాప్ నుంచి అటువంటి విషయానికి రాదు అధ్యక్ష. ఈ క్రాప్ వెబ్లాండ్ చేయమన్నారు. అది ఆ విషయం కూడా ఆల్రెడీ మా మీటింగ్ జరిగింది అధ్యక్ష. దాని విషయంలో కూడా ప్రత్యేకంగా తీసుకుని చేస్తున్నారు అధ్యక్ష. కొన్ని అవకతవకలు కూడా జరిగినాయి అధ్యక్ష ఈ క్రాప్లో. దాని మీద కూడా 150 కోట్ల రూపాయలు మనం ఆపి దాని మీద కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. అది మొత్తం రిపోర్టు నేను మీకు పంపిస్తాను అధ్యక్ష. గన్నీ బ్యాగ్స్ ఫ్రీ సప్లై చేయాలి. గన్నీ బ్యాగ్స్ ప్రస్తుతానికి మనం గోపిరెడ్డి గారు గన్నీ బ్యాగ్స్ విషయంలో మనం ఎక్కడా లోటు లేదు అధ్యక్ష. గన్నీ బ్యాగ్స్ విషయంలో ఎక్కడా లోటు లేదు. ప్రతి ఒక్కటి కూడా మనమే ఇస్తున్నాం. ఎక్కడ లోటు లేదు. అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం అండి అధ్యక్ష. ఏం ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ. రైట్, చెప్పండి. వాళ్ళ వెజిటబుల్స్ టొమాటోస్ గురించి అడిగారు అధ్యక్ష. నేను అడిగిన దానికి ఏం చెప్పలేదు సార్ మినిస్టర్ గారు. చెప్పండి. 180 అధ్యక్ష మీరు చెప్పారు కదా 186 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. టమాటా విషయంలో దీని గురించి నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆ రేటు తగ్గిన టైంలో దాన్ని ఏదైనా కొనే విషయంలో సీఎం గారితో మాట్లాడి అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా సంబంధించి అది చర్య తీసుకుంటామని ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని మీద మాట్లాడు. రైట్. సర్వశ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ మినిస్టర్ ఇరిగేషన్. దీని మీద గౌరవ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మల రామానాయుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష. పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపుకు గురి అయిన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అయితే కొద్దిగా మొత్తం చెప్పేది మొత్తం గౌరవ సభ్యులు అధ్యక్ష కొద్దిగా ఓపికగా ఉంటే వారికి మాట్లాడే అవకాశం మీరు ఇస్తారు. దానిలో నన్ను ప్రశ్నించవచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. అయితే వారు పొరపాటు పడ్డారనుకుంటాను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తామని ఒకానొక సందర్భంలో హామీ ఇచ్చారు. ఇప్పుడంటే అది 4/3/2022 తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రులతో కలిసి పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే భూముల కోల్పోయారో వారికి 1898 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం, అంటే 2013లో అప్పుడు ఎక్వైర్ చేసినప్పుడు వారికి ఆ చట్టం ప్రకారం ఎంత ఇచ్చారంటే అధ్యక్ష 1,50,000, 1,20,000 ఎకరానికి ఇచ్చారు. ఆ తరువాత 2013లో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. దీనిలో కొంత సవరించి రైతులకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి చట్టం ఇది. ఈ చట్టం రాకముందు కేవలం 1,20,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇలాంటి పరిహారమే రైతులకు ఇచ్చారు. వారికి అన్యాయం జరిగిందని భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు, అంటే 1,50,000 తీసుకుంటే మిగతా 3,50,000 రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తామని ఎక్స్గ్రేషియోగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతులు నష్టపోయారు అనేటువంటి భావనతో
దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదేదో మాట్లాడటం సమంజసం కాదు. నెంబర్ 1 ఆగండి సార్ చెప్తాను, ఎందుకు తొందరపడతారు? ఇస్తారు తొందరపడి. హామీ ఇచ్చాము, ఎక్స్‌రేషియో ఇస్తాం. వినండి సార్, హామీ ఇచ్చాము, జీవో ఇచ్చాము, ప్రొసీజర్ ఉంది, తొందర ఎందుకు? మీరు ప్రశ్న వేసింది వాళ్లే కదా అధ్యక్ష, పోలవరం గురించి ప్రశ్న వేసింది వాళ్లే కదా. వారు 5గురికి అవకాశం ఇస్తారు కదా, 4-5 పెద్దలు ఉన్నారు చాలామంది, వారు మాట్లాడొచ్చు కదా. నేను చెప్పిన తర్వాత మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. పీడిఎఫ్స్ వారు ఎవరైతే నిర్వాసితులు అవుతారో, ఇళ్ళు మునిగిపోతాయో వారికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. ఎస్టీస్కి ఒక రకంగాను, బీసీస్కి ఒక రకంగాను, ఎస్సీలకు ఒక రకంగాను, అదేవిధంగా ఓసీలకు ఒక రకంగాను ఇస్తారు. వేరియేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వస్తే 7.5 lakhs లేదా 6.5 lakhs ఇలా కేటగిరీ వైజ్గా వస్తాయి. అయినా వారికి చాలలేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చారు హామీ. ఏమని? 10 లక్షల రూపాయలు చేస్తాం. వాళ్ళు 7,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా డబ్బులు 2,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అని చెప్పారు. అది ఇచ్చినటువంటి హామీ. వీళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో పోలవరం గురించి మాట్లాడుతూ, ఆగండి స్వామి మీకు ఇవ్వరా అవకాశం? అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వనంటే ఇప్పుడు చూడండి సినిమాలు వేస్తారులే. నువ్వు సినిమా మినిస్టర్ మీరు కూడా సిగ్నెట్ ఇదే అచ్చున్నాడు. ఐ విల్ గివ్ దట్ ఆపర్చునిటీ. సీనియర్ సభ్యులు ఏదేదో మాట్లాడుతున్నారు. అధ్యక్ష నేను అనేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా పోలవరం గురించి ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం, వారికి సంబంధించిన పత్రికల్లో ఏదేదో రాసేటటువంటి కార్యక్రమం, ఇలాంటి అడ్డదిడ్డుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 5 లక్షల రూపాయలు ఎవరైతే భూములు కోల్పోయి పూర్వపు చట్టం ప్రకారం 1894 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఎవరైతే నష్టపోయారని ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు భావించారో వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇచ్చే విధంగాను, అదేవిధంగా పీడిఎఫ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వారికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం చాలదని భావించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు నిండుగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి వీరు ఏదేదో రంధ్రాలు ఎదిగేటటువంటి అన్వేషణ చేసి ఏదేదో తెలియకోకుండా, పోలవరం గురించి తెలియకోకుండా ఏదో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్న ఇది, మేము చెప్తున్న సమాధానం ఇది. ఏదంటే అడగమనండి, నిష్పక్షపాతంగా చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఆ ధైర్యం వాళ్ళకి లేదు, ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్పమని అడగమనండి, చెప్తాను దేనికైనా సరే సమాధానం. క్వశ్చన్ గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. లేదు అధ్యక్ష, ఇక్కడ యాకరేజ్ సంబంధించి అసలు 10 లక్షల రూపాయలు ఇవ్వటానికి భూమి కోల్పోయిన వారికి 10 లక్షలు ఇచ్చే హామీ లేనప్పుడు ఇంక అదెందుకు 5 లక్షలు ఇచ్చేదని చెప్పాము. అది అసలు ఉత్పన్నమే కాదు. రైట్. ఇప్పుడు అడగమనండి. నిమ్మల రామానాయుడు గారు చౌదరి గారు చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు మేము అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ఇది సార్. చెప్పండి. మొదటి ప్రశ్నకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన వాస్తవేనంటే లేదండి. ఓకే, మీరు లేదన్నారు, దానికి చెబుతాం. వస్తున్నా వినండి సార్, మంత్రి గారు వినండి. రెండో దానికి అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించబడిన రైతుల గ్రామం వారి మరియు ఎకరాల వారి వివరాలు ఏమిటని అడిగాను సార్. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదట. ఎంత బాధ్యత రైతుమండి. తెలుగు ప్రజల యొక్క జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి సంబంధించి ముంపు బాధ్యతలకు సంబంధించి ఇదే ఆన్సరు. ఎంత బాధ్యత రైతుమండి. వినండి సార్, మీ క్వశ్చన్ అప్పుడు మేము మాట్లాడలేదు. మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడినవ్వండి సార్. ఉలికి పడతారు ఎందుకు సార్? ఎందుకు ఉలికి పడతారు? నాగేశ్వరరావు గారు ఉలికి పడకండి. ఒక నిమిషం, నేను వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒకే ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు.
భూ నిర్వాసితులు ఎవరైతే అది ప్రశ్న ఇంకా నేను చెప్పినా కూడా వారికి అర్థం కావడం లేదా, అర్థం అయినా కూడా అర్థం కానట్టుగా నటించి ఏదో ఒక బురద జల్లాలని కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అనుకుంటున్నారా? నేను ఏం చెప్పాను? 1894 చట్టం ప్రకారం 1,50,000 పొంది ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతుకి 3,50,000 ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు 5 సంవత్సరాలు అఘోరించారు. ఎప్పుడైనా ఆలోచన చేశారండి ఆ రైతు గురించి? ఇవాళ మమ్మల్ని అడుగుతారా? ఇచ్చారు, అఘోరించలేదా? పరిపాలించారు. సారీ క్షమించాలి, అఘోరించలేదు. వారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అఘోరించలేదు, వారు పరిపాలన చేశారు, నన్ను క్షమించాలి. వారు పరిపాలన చేసినప్పుడు ఎవరైతే 1894 చట్టం ప్రకారం కేవలం 1,50,000 రూపాయలు తీసుకొని భూములు ఖాళీ చేసి వెళ్ళారో ఆ రైతుల గురించి ఆలోచించనటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న వీళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు, పోలవరం గురించి మాట్లాడే హక్కు వీరికి ఉందా? తిమ్మిని తిమ్మిని చేసి ఏదేదో మాట్లాడి రేపు పొద్దున్నే వారి పచ్చపత్రికలు ఏదో రాంచుకుని గందరగోళం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఇది చిత్తశుద్ధి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం నిర్వాసితుల మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం భూములు కోల్పోయిన వారికి మీద చిత్తశుద్ధి ఉంది తప్ప మీలాగా ఆయన చెప్తున్నాడు జీవనాడి అని. ఆగండి సార్, మీరు చెప్తాను జీవనాడి అని చెప్తున్నారు. అయ్యా జీవనాడి కదండి పోలవరం, మీకు ఏటీఎం. ఇది భారత ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశం. ఏటీఎం పొట్టుకు తింటాం తప్ప రెండో పనే లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అధ్యక్ష, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇప్పుడు అడగమని ఎన్నడూ చెప్తూ ఒక్కరి మార్గంలో అడిగితే మాత్రం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేము. స్ట్రైట్గా అడగమనండి, స్ట్రైట్గా సమాధానం చెప్తాను. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. చెప్పండి పిచ్చేది అధ్యక్ష. మేము మాట్లాడక తలకే రాంబాబు గారు గొంతేసుకొని అరుస్తూ మంత్రి గారు స్థాయి మాడి వెళ్ళిపోతున్నారు. వినండి, మీరు మీ దబాయింపులతోటి మమ్మల్ని ప్రజల్ని ఏమార్చలేరు, మీ అరుపుల కేకలతో మమ్మల్ని ఏమార్చలేరు. మమ్మల్ని మాట్లాడినండి, వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, కోస్తా ప్రాంతం, రాయలసీమ, ఉత్తరాంధ్ర అందరూ ఉన్నారు. అందరూ సమస్య వినండి సార్. వాస్తవం 2018 పోలవరాన్ని సందర్శించినప్పుడు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన నిర్వాసితులు అవుతున్న వారే నిజమైన త్యాగదనులు ఆయన చెప్పారు. ప్రాజెక్టులో రాష్ట్ర సస్యశ్యామలం అయ్యేందుకు తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని కోల్పోతున్న వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు. 10 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది చాలా తక్కువ అన్నారు. ఇవాళ మంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 18 నాటికి 2013 యాక్ట్ రాలేదా? 2013 యాక్ట్ వచ్చిందని మీ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి తెలియదా? తెలియక 10 లక్షలు ఇస్తానన్నారా? ఇవాళ కేంద్రం ఇస్తే షరతులు వర్తిస్తాయి. మంత్రి గారు చెబుతున్నారు షరతులు వర్తిస్తాయి. 10 లక్షల్లో కేంద్రం ఇస్తే కేంద్రం పక్క కోత పెడితే మాట్లాడే దిక్కు లేదు. ఇవాళ ప్రాజెక్ట్ ఏదైతే 55,000 చిల్లర కోట్లకి ముందుగా అనుమతి తెచ్చుకుంటే అది తెచ్చుకోవడం చేతకాట్ల. ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ మెయిన్ ఆర్ఆర్ ప్యాకేజ్ తోటి సహా ఇవ్వాలి. ఇవాళ గుజరాత్లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రాజెక్టులకి సార్ మీరు మా రిస్క్ రావాలి సార్. మధుసూదన్ రెడ్డి మీరు మా రిస్క్ రావాలి సార్. మధుసూదన్ రెడ్డి గారు సార్ మీరు మాట్లాడండి. మేము అడుగుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతోంది, ఇవాళ 45 చిల్లర మీటర్లకు కట్టాల్సిన ప్రాజెక్టుని 45.72 మీటర్లు దానికి ఎస్టిమేట్ చేసి కేంద్రం నుంచి ఒప్పించుకుంది 55,000 చిల్లర కోట్లు. కానీ ఫైనాన్స్లో ఆపారు. అది తేవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. నేను అడుగుతున్నా, దాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తా ఉన్నారు. అంటే 300 చిల్లరకి రావాల్సిన 322 టీఎంసీలకు గాను 91 టీఎంసీలకు తగ్గిస్తా ఉన్నారు. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకు సరిపోతుందా? నీటి మళ్లింపుకి సరిపోతుందా? వినండి సార్, మంత్రి గారు వినండి సార్. మధ్యలో అధ్యక్ష, ఇక్కడ నేను చెప్పదలుచుకునే అన్ని ఒక్కర భాష్యాలు, సత్య దూరమైన విషయాలు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నేను ఇరిగేషన్ మంత్రిగా నాకుంది. ఒక్క విషయం ఏంటంటే అధ్యక్ష, వారు గౌరవ బుచ్చయ్య చౌదరి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా
సార్లు శాసనసభకు వచ్చారు. గతంలో మంత్రిగా కూడా చేసినట్టు నాకు గుర్తు. వారు ఏమంటారు, 45.15 నుంచి 41.15 నుంచి 45.72 లెవెల్కి ఉండవలసిందని తగ్గిస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఇది సత్యదూరమైనటువంటి అంశం. ఇదే శాసనసభలో ప్లీజ్ మీరు భూముల నష్టపరిహారం గురించి అడిగారు. అవును సార్, ఇది టెక్నికాలిటీస్ మీద సబ్జెక్ట్ కాదు సార్. వారు ఆ మాట మాట్లాడేది రికార్డులో ఉంది, అది రికార్డ్స్ లో ఉంది అధ్యక్ష. దాన్ని నేను చెప్పాలి. నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక నిమిషం అండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో అధ్యక్ష 41.15 వరకే మేము స్టికాన్ అయి ఉంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చిందని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? మీరు చెప్పమని సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం లేదండి. ఇవాళ నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ఇవన్నీ ఎత్తుతున్నారు కదా ఈ ప్రశ్నల నుంచి. నేను మాజీ ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాను. నేను అయ్యా నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు కదా, రా శాసనసభకు వచ్చి ఒక్కరోజు పోలవరం గురించి మాట్లాడి వెళ్ళమని చెప్పాను అధ్యక్ష. నేను ముర్ముకి ఓటు వేయడానికి అయితే వస్తాను కానీ పోలవరానికి మాత్రం మాట్లాడడానికి మాత్రం రాని బిగదీసి కూర్చున్నారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. 41.15 కాదు, 45.70 వరకు 72 వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది 2 దశలుగా. ఇది వాస్తవం. తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా ఇది వాస్తవం కాదని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను, వాసభ్యులకు కూడా చెప్తాను. నేనేంటంటే అధ్యక్ష, నేను కోరుకునేది ఒకటే, వారు మాట్లాడవలసింది ఏ ప్రశ్న వేశారో అంతవరకు మాట్లాడమనండి. అది డీవియేట్ అయితే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సభలో చెప్పి ప్రజలకు చేరవేయడం కరెక్ట్ కాదు. వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దానికి ప్రతి క్షణం లెగిసి సమాధానం చెప్తాను. అది నా రైట్ అధ్యక్ష, ఇది గుర్తుపెట్టుకోమని మీ తమ ద్వారా మనవి చేసుకుంటాను. చౌదరి గారు మీరు అధ్యక్ష, మినిస్టర్ గారు ప్లీజ్. చౌదరి గారు, మీరు ఏదైతే కాంపన్సేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ పోలవరం దాని మీద మీరు ప్రశ్న వేశారు, దానికి కన్ఫైడ్ అవ్వండి. మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కమ్ విత్ అనదర్ క్వశ్చన్ ఫామ్, మీరు ఇంకో ఫారంలో రండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ 38 నిమిషాలు మీరు తీసుకున్నారు. సభ్యులు ఉపన్యాసాలు చెప్పారు. ప్రశ్నకి ఆన్సర్ కాదు, ఆన్సర్ ప్రశ్న కాదు, ఉపన్యాసాలు చెప్పారు. అప్పుడు లేని టెక్నాలజీస్ ఇప్పుడు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులంటే దాదాపుగా 45.72 మీటర్లకి ఎంతమంది ముప్పుకు గురవుతున్నారు? దీనికి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి? 2013 ముందు నిర్ణయించిన ధరకి ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను, వాళ్ళు కాదంటున్నారు. నేను తెస్తాను, మీరు ఇక్కడ ప్రదర్శించండి. ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి ఎన్నికల ముందు ఏం చెప్పారో మేము తెచ్చి చూపిస్తాం. వేసే దన్ను ధైర్యం ఉంటే వేసి చూపించండి, నేను చూపిస్తాను. మీరు రెడీయా? దానికి రెడీయేనా? ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇస్తానన్నమాట అవునో కాదో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రదర్శించి చూపిస్తాం. అధ్యక్ష, ఇవాళ 41.5 మీటర్లకి అధ్యక్ష నేను ఐఎమ్ కమింగ్ టు ద మినిస్టర్ గారు దబాయిస్తే అవదయ్యా. వాస్తవాలు ఉన్నాయి, ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. మీకు చేతనైతే మీరు వారం వెళ్తున్నారు కదా ఢిల్లీ, అదేదో సాధించుకురండి. మీరు మాట్లాడండి సార్, మా గొంతులకి తేలాలి సార్. మీకు దేనికి ఇచ్చారు అవకాశం మాట్లాడడానికి? మాట్లాడండి. మంత్రి గారు చూస్తున్నారు కదా, ఆయన కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు, భయపడిపోతున్నాం. సార్ 41.5 మీటర్లకి 20,940 కుటుంబాలు తరలించాలి సార్, 21కి. కానీ ఇప్పటి వరకు 11,556 కుటుంబాలు మాత్రమే తరలించారు. ఇంకా 8,570 కుటుంబాలు ముంపులో ఉన్నాయి. వాళ్ళని తొలగించడంలా, వాళ్ళకి రిహాబిలేట్ చేయడంలా, ఇల్లు కట్టడంలా 45.72 అయితే 1,06,000 ఎకరాల పైచీలకు కావాలి. దాంట్లో మీరు 11,556 పోతే 94,400 మంది రిహాబిలేట్ చేయాలి. మేము అడుగుతుంది అది. ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారంటే ఎందుకు ఆన్సర్ చెప్పలేదు, ఎందుకు భయపడిపోతున్నారు లిస్టులు ఇవ్వడానికి? ఇవాళ ప్రాజెక్టు ముంపుతోటి పాటే ప్రాజెక్టు దాని మీద ఆధారపడింది. డయాఫ్రామ్ వాల్స్
అది ఎందుకు పోయింది తెలియాలంటే ఇంక 2 ఏళ్ళు పెట్టి తేల్చలేకపోతున్నారు. పోనీ ఎగువ కాబడ్డాం దిగువ కాబడ్డాం ఎందుకు నిర్మాణం పూర్తిగానే సమాధానం లేదు. రాక్ఫిల్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ సంగతి చెప్పడం లేదు. మరి 41.5 కూడా ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాం. రామానాయుడు గారు వారు మాట్లాడే మాటలేంటి? రాక్ఫిల్ డ్యామ్ గురించి అధ్యక్ష నేనంటున్నా, రాక్ఫిల్ డ్యామ్ గురించి, కాఫర్ డ్యామ్ గురించి, లేదా డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడతారా? కమాన్ రండి, నేను సమాధానం చెప్తాను. మీ 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 చంద్రబాబును రమ్మనండి. మీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారే, వారిని రమ్మనండి. ఏమండి అధ్యక్ష, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను అధ్యక్ష, ఈ శాసనసభలో నిలబడి చెప్తున్నాను అధ్యక్ష, వీరు చేసినటువంటి తప్పిదం వలన, వీరు చేసినటువంటి పాపము వలన ఈ పోలవరం ప్రాజెక్టు ఇవాళ పని జరగకోకుండా ఆగిపోయింది అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, వినండి, డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటే రాక్ఫిల్ డ్యామ్ యొక్క పునాది. ఆ పునాదిని నిర్మాణం చేయాలి అంటే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకోవాలి అధ్యక్ష. ఇది కామన్ సెన్స్, సైన్స్. కానీ అధ్యక్ష వీరు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా అధ్యక్ష? మొత్తం బావర్ కంపెనీ వారి చేత డయాఫ్రమ్ వాల్ వేయించారు అధ్యక్ష. ఆ తర్వాత కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు అధ్యక్ష. మధ్యలో కాఫర్ డ్యాములు ఆపేశారు అధ్యక్ష. వరద వచ్చింది అధ్యక్ష, కాఫర్ డ్యాములు గుండా వాటి ఆపేసిన గ్యాప్లు గుండా గ్యాప్ 1 గ్యాప్ 2 కింద వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా అవునా చెప్పమని నేను అడిగితే సమాధానం లేదు అధ్యక్ష. వారి పత్రికల్లో రాస్తారు, దీని గురించి రాయమంటే లేదు అధ్యక్ష. నేను 3 ప్రశ్నలు అడిగాను అధ్యక్ష. ఇప్పుడు సవాలు చేసి అడుగుతా ఉన్నా ఈ శాసనసభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీని కానీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు నాకు తెలియక అధ్యక్ష అడుగుతాను, డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారో దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. కేంద్ర ప్రభుత్వం వారు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వారు మేము చేస్తామన్నారు. అన్నీ కూడా కాఫర్ డ్యాముల నిర్మాణం కానీ, స్పిల్వే నిర్మాణం కానీ, ఎడమకాలు కానీ, కుడికాలు కానీ, నిర్వాసితులకు అయ్యే డబ్బులు కానీ ఎవ్రీపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? దీనికోసం తీసుకున్నారు అధ్యక్ష? అంటే అధ్యక్ష దీనికి సమాధానం ఇంతవరకు లేదు అధ్యక్ష. మరొక మాట చెప్తున్నాను అధ్యక్ష, ఇది తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అయితే తొందరగా పూర్తి చేయదు, ఇది మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాజెక్టు, మనం దగ్గరుండి చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఇరిగేషన్ మంత్రి గారిని పెట్టారు అధ్యక్ష. మొదలెట్టారు అధ్యక్ష. ఇరిగేషన్ మంత్రి గారు అధ్యక్ష ఇక్కడే ఈ శాసనసభలో నేను లేను, ఇలా పెట్టాడు, 2018కి పూర్తి చేసి కుడి కాలువకి ఎడవ కాలువకి నీళ్ళు ఇస్తాం, రాసుకో, సాక్షి పత్రికలో రాసుకో అన్నాడు అధ్యక్ష. అయ్యా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో సెలవు లేదు అధ్యక్ష. 2018కి పూర్తి చేస్తామని సవాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంత ఏటీఎం లాగా వాడుకున్నారు అధ్యక్ష. నవయుగ కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. డిపిటి దోచుకో, పంచుకో, తినుకో. ఎక్కడదండి నవయుగ? ఎక్కడిది వచ్చిందండి నవయుగ? నవయుగ ఎవరండి? రామోజీరావు గారి బంధువుల కంపెనీ. బంధువు అంటే ఎవరు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? మీ ద్వారా చెప్తున్నా, రామోజీరావు గారికి సుమన్ అనే ఒక కుమారుడున్నాడు అధ్యక్ష. పాపం ఆయన చనిపోయాడు. ఆయన కూతురికి విశ్వేశ్వరరావు గారి కూతురు బిడ్డనిచ్చి వివాహం చేస్తే వారి బంధుత్వం అధ్యక్ష. ఈ బంధుత్వంలో రామోజీరావు గారికి దోచిపెడదాం అనేటువంటి కార్యక్రమం చేసేటటువంటి మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా. కాఫర్ డ్యాముల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ శాసనసభలో ఈ రోజున ఈ కాఫర్ డ్యాములు నిర్మాణం కాకోకుండా అధ్యక్ష డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం వలన డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు అధ్యక్ష. ఆ 400 కోట్లు పోయినట్టు అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పెద్ద కవర్స్ ఏర్పడ్డాయి అధ్యక్ష. అవి పూడ్చడానికి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష. అంటే
3,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రాజెక్టుకి భారం పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అధ్యక్ష, ఇది జాతి క్షమించదగిందేనా అధ్యక్ష? నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు ఓపగలరండి, ఒక్క విషయాన్ని చెప్తాను అధ్యక్ష. ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలో మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఇలాంటి వ్యవస్థలు మేనేజ్ చేయబడినటువంటి దేశం కాబట్టి సరిపోతుంది కానీ అధ్యక్ష, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను వ్యతిరేకనని కాదు అధ్యక్ష. పోలవరానికి చేసినటువంటి అన్యాయం వలన, పోలవరానికి చేసినటువంటి పాపం వలన, ఇదే ఇంకొక దేశంలో స్ట్రిక్ట్గా ఉండే దేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉరేస్తారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొక సమాధానం చెప్తాను అధ్యక్ష. పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఇవాళతో పోదు అధ్యక్ష. తరతరాలు చంద్రబాబు నాయుడు గారి వెంటబడుతుంది అధ్యక్ష. పోలవరం ఏటీఎంగా భావించి బంధువులకు దోచిపెట్టాలనేటువంటి దురుద్దేశంతో పోలవరాన్ని వాడుకున్నారు తప్ప పోలవరాన్ని చిత్తశుద్ధిగా పూర్తి చేయాలనేటువంటి భావనే లేనటువంటి ప్రభుత్వం అది ఆ రోజున పనిచేసింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా అడిగితే ఇంకా చెప్తాను. ఉన్న విషయాలని ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప దాచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది వీరు కావాలని చెప్పేసి గుచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రశ్న ఏదైతే ఉందో దాని వరకు పరిమితం లేకోకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతున్నప్పుడు మేము ఏదేదో చెప్తాం, తప్పదు. మరి కూర్చోండి మంత్రి. ఎందుకు దడుచుకుంటున్నాడో మంత్రి గారు, ఎందుకు భయపడిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈయన రెండో కృష్ణుడు. ఒక కృష్ణుడు ఇక్కడే సవాల్ ఇసిరాడు. 21 ఏప్రిల్ నాటికి పూర్తి అన్నారు, రెండోసారి 27 డిసెంబర్ అన్నారు, మూడోసారి 22 ఏప్రిల్ నాటికి అన్నారు. ఇప్పుడు 25కి 26 పూర్తి అయిద్దో లేదో నాకు తెలియదు, పాపం రాంబాబు గారికి తెలియాలి. అవన్నీ పక్కన పెడితే ఇది సబ్జెక్టు సంబంధించి మాట్లాడారా లేదో మీ విఘ్నతకు వదిలేస్తున్నారు అధ్యక్ష. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఆయన మాట్లాడిన మాటలు సబ్జెక్టు సంబంధించిందా లేక దేన్ని మాట్లాడా మీ విఘ్నతకు వదిలేస్తున్నా. అయ్యారు దాని మీద ఆయన సార్ ఇదిగోండి, రంపచోడవరంలో ముఖ్యమంత్రిగా కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసులకు ఇచ్చిన హామీ మీ పత్రికలోనే వచ్చింది, చూసుకోండి. కావాలంటే అక్కడ ఏది చూపించండి. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఏదైతే 55,548 కోట్లకి సాంకేతికంగా యాక్సెప్ట్ చేశారు, దాంట్లో ఆ రోజున ఏదైతే ఏటీఎం అన్న ఎన్నండి మాట్లాడండి సార్, మాట్లాడండి. తర్వాత ఆయన వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఆగండి, వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? కదా ప్లీజ్ సీఎం గారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చెప్పామో ఆ చెప్పిన దానికి జీవో కూడా 30th జూన్ 2021 నాడు జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అధ్యక్ష, మేము చెప్పిన మాట ఏమిటి అనేది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ జీవో ఒకటి స్కాన్ చేసి పెట్టాము, ఒకసారి చూపిస్తారు. ఒకసారి ఈ జీవో ఒకసారి స్కాన్ చేసి పెట్టండి. చేసా స్కాన్ కూడా ఇంతకుముందు మనం R&R కాంపన్సేషన్ కింద అధ్యక్ష, R&R కాంపన్సేషన్ కింద గతంలో 6,86,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తే మేము అన్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తాము అని చెప్పి మేము అన్నాము. మీరు 6,86,000 రూపాయలు మీరు ఇచ్చినారు, దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తామని అన్నాము. అన్నదానికి తగ్గట్టుగానే జీవో కూడా ఇష్యూ కూడా చేసినాం.
దాని గురించి ఎక్కడ డౌట్ కూడా ఏమీ లేదు, ఎక్కడ దాని గురించి ఆక్షేపణ లేదు, దాని గురించి డిస్కషన్ డిబేట్ రెండూ లేవు. మేము ఇచ్చిన దానికి సంబంధించి ఆ జీవోను కూడా ఒకసారి స్కాన్ చేసి కూడా చూపించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఆ జీవో కూడా చూడండి, మీరు 36/2021 జీవో కూడా ఇచ్చినాము. ఒకవేళ కళ్ళు ఉండి చూడలేకపోతే నేనేం చెప్పలేను, కానీ కళ్ళు ఉండి చూడగలిగితే మాత్రం దయచేసి చూడమని చెప్పి కోరుతా ఉన్నాను. క్లియర్ కట్గా 36/2021 నాడు. ఒక నిమిషం చెప్తా కదా, మాట్లాడుతున్నాను కదయ్యా, మాట్లాడనీయకూడదు, మాటలు బయటికి పోకూడదు అనే దురుద్దేశంతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేము. అధ్యక్ష, అంటే క్లియర్ కట్గానే దానికి సంబంధించినంత వరకు ఏమైతే చెప్పామో R&R కింద ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 6,86,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటే, అక్కడ ఆక్రందన వినిపిస్తూ ఉంటే, ఏమాత్రం కూడా మనసు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుకు నిరసనగా మేము అధికారంలోకి వస్తే దాన్ని R&R ప్యాకేజీని 10 లక్షలు చేస్తామని చెప్పాము. చెప్పిన మేరకు జీవో కూడా ఇష్యూ చేశాము. ఆ చెప్పిన దానికి మేరకు మాట కట్టుబడి కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, దీనికి సంబంధించి మొదట డ్యామ్ పూర్తి అయిన తర్వాత మొదట నీటి నిల్వ చేసేది 41.15 మీటర్స్ ఎత్తుకు. ఎందుకంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్లో పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిలవడం కూడా ఒకేసారి కూడా నిల్వ పెట్టడం కూడా డ్యామ్ సెక్యూరిటీకి కూడా మంచిది కాదన్నది CWC నిబంధనలు కూడా చెప్తాయి అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్స్కు సంబంధించి మొట్టమొదటగా డ్యామ్లో పూర్తిగా నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపన్సేషన్కు దానికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో 106,006 నిర్వాసితులకు 41.15 మీటర్ల కౌంటర్కు సంబంధించి అందులో 20,946 నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. మిగిలిన వాళ్ళంతా 85,060 నిర్వాసితులు 45.72 కౌంటర్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరికీ పునరావాసం కల్పించవలసి ఉండగా 14,110 నిర్వాసితులకు 41.15 కౌంటర్ లెవెల్కు ఈ 14,110 నిర్వాసితులు ఎవరైతే దీంట్లోకి వస్తారో ఈ పునరావాసం పూర్తయినది. దీనికి అయిన మొత్తం ఖర్చు 1,960 కోట్ల రూపాయల 95 లక్షల అధ్యక్ష. ఈ 14,110 నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి 44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,073 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 193 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే 2019 నుండి ఇప్పటికీ 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1,722 కోట్ల 78 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. పునరావాస పనులు 41.15 మీటర్స్ కాంటోర్ వరకు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2022లోగా మిగిలిన 6,836 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 41.15 మీటర్స్కు వరకు చేర్పించడం కోసం ఈ అడిషనల్గా మేము ఇవ్వాల్సిన 6,86,000కు మేము 10 లక్షలు ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పనిలా, బాధపడాల్సిన పనిలా. బటన్ నొక్కితే 6,500 కోట్లు, 6,700 కోట్లు అమ్మఒడి, ఆసరా, చేయూతకు 4,700 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం.
అట్లాంటిది కేవలం 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఏదో పెద్ద ఇబ్బంది ఏదో పెద్ద చేయలేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి దయచేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. 41.15 మీటర్ 115 కాంటోర్ లెవెల్లోకి ఎప్పుడైతే ఖచ్చితంగా పునరావాసం కనిపించే కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ లోపే ఆ 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఇంకొకటి కూడా తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది. మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2900 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలి. అంటే మనం ఎదిరించినాం, ఇంకా అటువైపు నుంచి డబ్బు రాలా. 2900 కోట్ల రూపాయలు మంది బ్లాక్ అయి ఉంది. దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఒకటి యాక్సెప్ట్ చేసి ఆ 2011-12 సంబంధించి పాత రేట్ల ప్రకారమే ఇస్తాము, అంతకన్నా మేము రేట్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పడము, అసలు ఏ రకంగా అది సాధ్యపడుతుంది, ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్ది రేట్లు పెరుగుతాయి కదా, ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా, మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా, కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికి తోడు ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి, మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళు దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము, వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. ఈ అగసాట్లు ఒకవైపున పడుతూ ఉండగానే మరోవైపున 2900 కోట్లు మన డబ్బే ఎదురిచ్చినాం. మన డబ్బే ప్రాజెక్టులో ఇప్పటికీ మన డబ్బు ఇరుక్కొని ఉంది. ఆ డబ్బుని ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. కారణం మీ పుణ్యమే. ఒకవైపున ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకొకటి ఏంది, 5 లక్షల రూపాయలు మేము గతంలో కూడా ఎవరికైతే ఇంతకుముందు 1,50,000 రూపాయి ఎవరికైతే గతంలో ఇచ్చినారో ఆ 1,50,000 రూపాయి ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆ పొద్దు ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్, వాళ్ళకు కూడా డబ్బు ఇస్తాం, వాళ్ళకు కూడా పెంచి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉండామని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నాను. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీ 5 సంవత్సరాలలో కలిపి కూడా మీరు కేవలం 3073 మందికి మాత్రమే కేవలం 193 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేస్తే పునరావాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 10,330 పీడిఎఫ్లకు 1,773 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా స్లైడ్లు ఏమైనా చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి మొదలు పెట్టడమా? ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి, ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా, ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటూ పోండమ్మా. కావాలంటే చెప్తాను, చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి. ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుగా ఉన్న భూమి, ఇలా బీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు. ఆ అప్రోచ్ ఛానల్లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పోవడానికి మధ్యలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటుంది. 3-4 ఫొటోస్ ఒకసారి ఉన్నాయి. అన్ని ఫొటోస్ పెట్టలేదా? మరి అన్ని ఫొటోస్ చూపించాలి కదా. నాకున్నాయి, నాకు తెలుసు, వాళ్ళు చూపించే మిగతా అందరికీ తెలుస్తుంది. అంటే ఇంత అప్లోడ్ చేసేటప్పటి నుంచి రావడం లేదు, ఏం చేయమంటారు సార్? కూర్చోండి సార్, కూర్చోండి. చూపిస్తా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తాం. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తాం. నాశనం చేసింది మీరు చూడ ఒకసారి. చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ అన్న పెంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ ఛానల్ బేసిక్లీ అధ్యక్ష, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్లు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పనులు ఫస్ట్. కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు
నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్, 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇడిచిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు ఇడిచిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాప్లు ఇడిచిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది, పూర్తిగా డయాఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరైనా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. నీకు బుర్ర ఉండి, కామన్ సెన్స్ ఉండి, తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు, అసలు నేను ముఖ్యమంత్రి ఎవడయ్యా చేసింది ఇంత తక్కువ, ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏనెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు బండుతున్నారు. మా కర్మ ఏమిటంటే, మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే TV5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, మీరే అర్థమవుతుంది మీకే. కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో ఒక ప్రాజెక్ట్ నాశనం చేశారు కదా మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా, మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్లైన్లు కనపడుతున్నాయి చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్లైన్లు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్లైన్లు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా, జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా, మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందకు వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి, కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా, స్పిల్వే. ఇది స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమి మాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి, జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు, చూసినారా? కింద ఎనికి బామా ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందు బా, ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటోమా పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీరు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో ఇప్పుడు చూడండి, ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూసినారా? ఎక్కడి నుంచి దీనిలో నుంచే పోతూ ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్. స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్స్ చేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరి కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా? గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది. ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు, అక్కడ ఆ చివరిలో. ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ 1 ఎంత, గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా ఫస్ట్ ఊరికి అడుస్తావు ఎందుకు? ఫస్ట్ దిగువ కాఫర్ డ్యామ్లో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాళ్ళ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది. పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద డైఫ్రామ్ వాళ్ళ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు ఉన్నారా? రాక్షసుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అనేది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నాకైతే అర్థం కావడం లేదు. ఏదైతే ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్.
కానీ ముందు పోమా. కాలేమో టోటల్గా ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మెయిన్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30 లోవర్ కాఫర్ డ్యామ్ హైట్ ఎంత పెంచాల్సి 30.5 మీటర్స్ దాకా హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ నీళ్ళ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కాఫర్ డ్యామ్ 30.5 మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది, ఇలా రెండు గ్యాపులు కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కానీ జూలై 30th దాకా టైం ఉండింటే కానీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి. ఇది వాస్తవము. దీన్ని వక్రీకరించి ఏ రకంగా మీరు చూపించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ప్రజల్లోకి మీరే చులకన అవుతారే తప్ప ప్రజలకు అన్నీ తెలుసు, మీరంతా తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలకు అన్నీ కూడా బాగా తెలుసు, మీరే చులకన అవుతారనేది గుర్తుపెట్టుకోండి. రైట్, ప్లీజ్. Remaining questions are deemed to be answered. రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి శ్రీ మంచెల రామరాజు మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ది హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టీ బ్రేక్. పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు ఏ విధంగా ఆదుకుంటున్నారో మనం చూసే అధ్యక్ష. ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఒక్క ప్యాడికే కాదు అధ్యక్ష, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అధ్యక్ష. ఇవాళ మనం చూసాం రైతు తన ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్మకం చేసే వరకు కూడా మరి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత ఖర్చు పెట్టాడో అంతా కూడా చేసి తన శ్రమను కూడా మళ్ళీ దాంట్లో యాడ్ చేసి ఒక మినిమం గ్యారంటీ ప్రైస్ సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం, మార్కెట్ ధర కన్నా ఎంఎస్పి ప్రైస్ తక్కువ ఉంటే వెంటనే మరి ప్రభుత్వమే ఎంటర్ అయ్యి కొనుగోలు చేసి ఆ రైతును ఆదుకొని నేరుగా వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉన్న అధ్యక్ష. గతంలో ఎప్పుడు చేశారు అధ్యక్ష? వీళ్ళు రైతుల మీద స్టేట్మెంట్లు ఇచ్చారే తప్ప రైతుల మీద శ్రద్ధ ఏ రోజు పెట్టారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతాంగంకి తనకు కావాల్సిన ప్రతి సదుపాయాలు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా విషయం చెప్పేస్తే గతంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం జరుగుతున్నప్పుడు రైతులకి గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా రైతులకి ఎక్కడ కూడా నష్టపరిహారం చెల్లించేవాళ్ళు కాదు అధ్యక్ష. మనం చూసుంటాం మా నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన రైతులకి ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని గత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కావాల్సిన మనుషులకే పరిహారం అందించేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి రైతు ఎవరైనా సరే ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే ప్రతి రైతుకి అక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరు కూడా నేరుగా కాంపన్సేషన్ ఇవాళ వాళ్ళ ఖాతాలో 3 నెలల లోపులు జరుగుతూ ఉంది. గతంలో ఆ విధంగా చెల్లించారా? వీళ్ళు చెల్లించలేదు అధ్యక్ష. సో ప్రభుత్వం కట్టుబాటుగా ఉంది. ఏదైతే రైతు అనేవాళ్ళు లాభసాటిగానే ఉండాలి, రైతుకి ఏ విధంగా మనం
మంచి చేయాలి, రైతు ఎప్పుడు కూడా లాభంలో ఉంటే తను సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 65% వ్యవసాయ ఆధారిత మీద కుటుంబాలు ఉన్నాయి దశ. సో రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి బ్రహ్మాండంగా మన రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. 10,541 రైతు భరోసా కేంద్రాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ ఒక రైతు భరోసా కేంద్రాల్ని ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి చూసి వాళ్ళు కూడా ఇది బ్రహ్మాండంగా మెచ్చుకొని పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో వాళ్ళు మరి వెంటనే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెడతా ఉన్నారు దశ. అంటే ఈ విధంగా రైతులకి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి నిజంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయదు దశ. దాదాపు 68,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి మంచి జరుగుతుంది దశ. ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు 68,000 కోట్ల రూపాయలు పైగా మరి చెల్లింపులు చేశారంటే రైతు భరోసా స్కీమ్ ద్వారా 23,000 కోట్లు, అలాగే మిగతా అన్ని ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా 68,000 కోట్లు చెల్లించారు దశ. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి అన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారో మరి మనందరం కూడా చూసిన దశ. దీనికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే మరి మనందరం కూడా హర్షించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు గుర్తింపు వచ్చినాయి అంటే అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబురావు గారు. అధ్యక్ష, ముందుగా రైతు పేరు చెబితే మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు చాలా కోట్లాది మందికి గుర్తొచ్చేటువంటి పేరు దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వ్యవసాయం పేరు చెబితే ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు రైతు అనుబంధ వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా డేటా వైజ్ వెళ్ళను, ఎందుకంటే రైతుకి సమాజంలో అనాదిగా వారికి నిజమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి ఒక విభాగం ఈ సమాజంలో. ఒకే కుటుంబంలో ఒకరు ఉద్యోగిగా ఉండి ఒకరు వ్యాపారం చేసి ఒకరు రైతుగా ఉంటే ఆ 3 అన్నదమ్ముల్లో కూడా ఆ యొక్క రైతుని చిన్నచూపు చూసేటువంటి సమాజం ఈ యొక్క సమాజం. నేను ఈ రోజున అలాంటి సందర్భం నుంచి ఈ రోజున గౌరవ దివంగత నేత కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వ్యవసాయం దండగా అనేటువంటి స్టేజ్ నుంచి మరి ఈరోజు నిజంగా వ్యవసాయం పండగ, ఇది ఒక పండగ అనేటువంటి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఈ యొక్క సందర్భంగా మరొక మాట కూడా చెప్తున్నాను. ఈ రోజున డీసెంట్రలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈ రోజున పాలనా సంస్కరణ ఒక ప్రక్క జరుగుతుండగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి డీసెంట్రలైజేషన్ యాక్టివిటీ, ఈ రోజున వ్యవసాయం ఒక రైతు కానీ చిన్న ఒక పురుగు మందు కొనాలన్నా విత్తనం కొనాలన్నా కనీసం మైళ్ళ దూరం వెళ్ళి వచ్చేటప్పటికి అతనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుందో కళ్ళారా చూసిన వ్యక్తులు మేము. ఎందుకంటే రైతు కూలీ కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఎందుకంటే ఆ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు. ఆ కష్టాల నుంచి ఈరోజు రైతుకి కావలసినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ మొత్తం ఒక విత్తనం నుంచి మరి అక్కడ సేల్ వరకు, అంటే సేల్ టు సేడ్, విత్తనం నుంచి మళ్ళీ రైతు వారు పండించిన పంట కొనుగోలు చేసేటి వరకు పైసా ఖర్చు లేకోకుండా, దళారుల యొక్క వారి యొక్క రోల్ లేకోకుండా వారి ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు చేసినటువంటి మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టడమే ఒక మహా అద్భుతం, మహా నిజమైనటువంటి ఒక మొత్తం ఘనమైనటువంటి ఒక యాక్టివిటీ. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు, విత్తనాలు అమ్మటం దగ్గర నుంచి పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈ రోజున కియోస్క్ మిషన్, ఆ మిషన్ వల్ల పురుగు మందులు కొనుక్కోవచ్చు, విత్తనాలు కొనుక్కోవచ్చు, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటిది.
ప్రతి సచివాలయంలో కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, మరి ఈ ప్రక్కన మరి వారికి కావలసినటువంటి గిడ్డంగులు, అలాగే అగ్రి ల్యాబ్స్, అలాగే ఇటు మరి మార్కెటింగ్ సొసైటీస్, వారికి కావాల్సినటువంటి మరి ఏంటంటే అనేక రకాలైనటువంటి సదుపాయాలు. ఈ మధ్యకాలంలో మరి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మల్హోత్రా గారు వారు ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ యొక్క వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతుంది, ఇది నిజంగా జగన్ గారి విప్లవం అని చెప్పి వారు సంబోధించడం జరిగింది. ఇది నిజంగా ఈ యొక్క కాలంలో మా చిన్నప్పుడు కాలంలో మరి గ్రీన్ రివల్యూషన్ చూసాం. ఆ రోజున గ్రీన్ రివల్యూషన్ లో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆలోచన ద్వారా రైతులందరికీ వ్యవసాయ రంగానికి ఒక పండుగ రోజులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మన ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు గురించి చెప్పాలంటే 3 స్టేజెస్ ఉన్నాయి మరి అధ్యక్ష. ఒకటి మరి మాయిశ్చర్ టెస్ట్ చేసుకుంటాం. మాయిశ్చర్ టెస్ట్ చేసేటప్పుడు ఈరోజు రైతులందరూ కూడా ఆ యొక్క ఈ క్రాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క నమూనా చెందినటువంటి ఆ వడ్లో లేకపోతే ఏదో పంట తీసుకొచ్చి మాయిశ్చర్ టెస్ట్ చేస్తే ప్రతి దానికి కూడా గవర్నమెంట్ 14 నుంచి 18% వరకు వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి చక్కగా మీరు ఆ యొక్క మండల కేంద్రాల్లో బ్రహ్మాండమైనటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులు. అలాగే ఈ రోజున రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రక్క కోఆపరేటివ్ సొసైటీలు, అలాగే వెలుగు ఈ యొక్క డిపార్ట్మెంట్ వారికి అనేక రకాలైనటువంటి చక్కటి సదుపాయాలు కల్పించి కళ్ళంలోకి వెళ్ళి, అంటే రైతు పండించినటువంటి కళ్ళంలోకి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క మరి సైట్లోకి వెళ్ళి వారు ఎన్ని బస్తాలు వారికి అవసరం అవుతుందో అన్ని బస్తాలు కూడా వారు గోనె సంచుల్లో పెట్టి వారు ఆ యొక్క రైస్ మిల్లర్స్కి పంపించేటువంటి గొప్ప విధానం. అలాగే ఈ రోజున మిల్లర్స్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి నాకు అందిన నేను చూసినటువంటి చిన్న పొరపాటు చెప్తాను మరి అధ్యక్ష. ఈ రోజున ఈ మిల్లర్స్కి 21 రోజుల్లో వారు పేమెంట్ ఇవ్వమని చెప్పి ఉంది. కానీ సమ్ టైమ్స్ వాళ్ళు 21 రోజుల్లో వాళ్ళ పేమెంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ మంది మరి మిల్లర్స్ని ఇవ్వటమా లేదు అంటే బ్యాంక్ గ్యారంటీ పెంచటమా అనేది గౌరవ మంత్రి గారు దాని మీద వివరంగా చెప్పాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఒకేసారి ఈ యొక్క మొత్తం రైతులందరూ కూడా ఈ యొక్క వెలుగు వారికో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోఆపరేటివ్ సొసైటీలు అందరూ కూడా రష్యంగా మరి వారు వచ్చినప్పటికీ అక్కడ సరైనటువంటి న్యాయం జరగట్లా రైతుకి. నేను కోరుకుంటున్నా ఏదో ఒక డిపార్ట్మెంట్కి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మీరు అప్పచెప్పినట్లయితే తప్పనిసరిగా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. ఈ రోజున మార్కెట్ మరి మీకు మినిమం క్వశ్చన్ కన్క్లూజన్ రండి సార్. ఏంటంటే రాగ ఒక్క అవకాశం వస్తారు మాకు, ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు కూర్చోబెట్టి అలా సార్ సంతకం పెట్టారు. మేము మాట్లాడలేమనా లేకపోతే ఏంటంటే మొత్తం మిగిలిన సభ్యులు మీ దాంట్లోనే మరొక 4-5 ఉన్నారు. ఏంటంటే అధ్యక్ష ఈ రోజున రైతు కూలీ బాగుంటేనే 65% ఈ రోజున ఈ జనాభాలో రైతు కూలీలు ఈ యొక్క రైతు కూలీలు కూడా మీరు సరైన విధానంలో వారికి న్యాయం జరిగేటట్టు వారికి పని లేక ఈ రోజున ఎంతో మంది ఉపాధి కూలీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా ఆ యొక్క రైతు కూలీలు కూడా వారికి న్యాయం జరిగేలాగా మీరు రేటు వాళ్ళకి పెంచేలాగా వారి కూలీ విధానం ఎంతో రకంగా వారికి న్యాయం చేసే విధంగా మరి చేయాలని నేను ఈరోజు గౌరవ మంత్రి గారికి లాస్ట్గా ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఎందుకంటే మీరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీరు దయచేసి కల్లాలకి వెళ్ళండి. మీరు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క 1-2 నెలల్లో మీకు కోతలు వస్తున్నాయి. మీరు ఒకసారి ఆ యొక్క కల్లాలకి వెళ్ళి రైతులు వారు ఏ రకంగా కష్టాలు పడుతున్నారో ఒకసారి చూసి వారికి ఈ యొక్క మరి వెసులుబాట్లు ముఖ్యంగా
ఈ యొక్క వెలుగు వారికి ఇవ్వాలా, లేదా కోఆపరేటివ్ సొసైటీలకు ఇవ్వాలా, మార్కెటింగ్ సొసైటీలకు ఇవ్వాలా? మీరు దాని మీద మీరు సరైన వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా రాంబాబు గారు రైట్. డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ప్యాడీ కొనుగోలు కేంద్రాలు గతంలో 1500 నుంచి 1700 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సుమారు 5700 కేంద్రాలకి పెంచే కార్యక్రమం చేశారు. అట్లానే గతంలో దళారీ వ్యవస్థ, ధాన్యం కొనుగోలు చేయాలంటే దళారీ వ్యవస్థ బయట కొనుగోలు చేసి వాళ్ళు అతి తక్కువ ధరతో వాళ్ళు లాభ పొందే విధంగా ఉండేది అధ్యక్ష. గతంలో మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంతున్నా సరే, సపోజ్ లాస్ట్ ఇయర్ 1940 రూపాయలు ఉంది అధ్యక్ష 2021-22, కానీ బయట 1200-1100 రూపాయలకే 75 బస్తాలు ధాన్యం కొనుగోలు చేసేవాడు అధ్యక్ష. కానీ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం మినిమం కొనుగోలు కేంద్రాలు పెంచిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా కనీస మద్దతు ధర పొందడానికి ఈరోజు వీలు కల్పించే అవకాశం కల్పించారు మన ప్రభుత్వం అధ్యక్ష. దీనికి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ప్రభుత్వం 10 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఈరోజు 40 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. దీనివల్ల రైతు లాభపడుతూ ఉన్నాడు, రైతుకు మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు గౌరవ మంత్రి గారికి నేను ఇచ్చే సలహా, తేమ శాతం 17% కన్నా తక్కువ ఉంటేనే ఎంఎస్పి ఇచ్చే కార్యక్రమం ఉంది అధ్యక్ష. కానీ రైతులు ఇవాళ పొలంలో వెళ్ళి తేమ శాతం చూసి 17% ఉందని చెప్తున్నారు. అక్కడి నుంచి రైతు పాపం ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లర్స్ దగ్గరికి తీసుకొచ్చేపాటికే తేమ శాతం మార్చి ఇది ఎక్కువగా ఉంది, మేము కొనుగోలు చేయలేము ఈ రేటుకి అని చెప్పి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష కొన్ని చోట్ల. నేను గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసే, దయచేసి రైస్ మిల్లర్స్తో మాట్లాడి తేమ శాతం ఏదైతే నిర్ణయం చేస్తున్నారో పొలంలో అదే తేమ శాతం ఈరోజు మిల్లర్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని కొనుగోలు చేసే విధంగా మీరు రూపొందించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్కి అట్లానే గన్నీ బ్యాగ్స్కి కూడా మన ప్రభుత్వమే ఈరోజు మరి ఈ ఖర్చు కూడా భరిస్తుంది అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ తీసుకురావడానికి కూడా. కానీ ఈ యొక్క వ్యవస్థలో ఇంకా గట్టిగా మనం యాక్షన్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్టు మరి అట్లానే గనీ బ్యాగ్స్ కూడా అన్ని చోట్ల కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేయాలి, రైతుకు మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకున్నాను అధ్యక్ష. అలానే ఈ క్రాప్ విధానం, ఈ క్రాప్లో ఉండాలి, నమోదైతేనే ఈరోజు మనం కొనుగోలు చేస్తున్నాం అధ్యక్ష. అయితే వెబ్లాండ్లో లేని పొలాలు ఈ క్రాప్లో ఎక్కడానికి వీలు అవ్వట్లేదు అధ్యక్ష. సో ఈ సిస్టమ్ని, ఈ వ్యవస్థని మనం సరిచేయాలంటే లైక్ రెవెన్యూ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేయాలి అధ్యక్ష. విఆర్ఓ, ఎంఆర్ఓ. సర్వశ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ మినిస్టర్ ఇరిగేషన్. దీని మీద గౌరవ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మల రామానాయుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష. పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపుకు గురి అయిన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అయితే కొద్దిగా మొత్తం చెప్పేది మొత్తం గౌరవ సభ్యులు అధ్యక్ష, గౌరవ సభ్యులు కొద్దిగా ఓపికగా ఉంటే వారికి మాట్లాడే అవకాశం మీరు ఇస్తారు, దానిలో నన్ను ప్రశ్నించవచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. అయితే వారు పొరపాటు పడ్డారనుకుంటాను, ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తామని ఒకానొక సందర్భంలో హామీ ఇచ్చారు. ఇప్పుడంటే అది 4/3/2022 తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రులతో కలిసి
పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే భూముల కోల్పోయారో వారికి 1898 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం అంటే 2013లో అప్పుడు ఎక్వైర్ చేసినప్పుడు వారికి ఆ చట్టం ప్రకారం ఎంత ఇచ్చారంటే అధ్యక్ష 1,50,000 1,20,000 ఎకరానికి ఇచ్చారు. ఆ తరువాత 2013లో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. దీనిలో కొంత సవరించి రైతులకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి చట్టం ఇది. ఈ చట్టం రాకముందు కేవలం 1,20,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఇలాంటి పరిహారమే రైతులకు ఇచ్చారు. వారికి అన్యాయం జరిగిందని భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు అంటే 1,50,000 తీసుకుంటే మిగతా 3,50,000 రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తామని ఎక్స్గ్రేషియోగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతులు నష్టపోయారు అనేటువంటి భావనతో దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదేదో మాట్లాడటం సమంజసం కాదు. నెంబర్ 1 ఆగండి సార్ చెప్తాను, ఎందుకు తొందరపడతారు? ఇస్తారు, తొందరపడి హామీ ఇచ్చాము ఎక్స్గ్రేషియో ఇస్తాం. వినండి సార్, హామీ ఇచ్చాము, జీవో ఇచ్చాము, ప్రొసీజర్ ఉంది, తొందర ఎందుకు? మీరు ప్రశ్న వేసింది వాళ్లే కదా అధ్యక్ష, పోలవరం గురించి ప్రశ్న వేసింది వాళ్లే కదా. వారు 5గురికి అవకాశం ఇస్తారు కదా, 4-5 పెద్దలు ఉన్నారు చాలామంది, వారు మాట్లాడొచ్చు కదా. నేను చెప్పిన తర్వాత మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. పీడిఎఫ్స్ వారు ఎవరైతే నిర్వాసితులు అవుతారో, ఇళ్ళు మునిగిపోతాయో వారికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. ఎస్టీస్కి ఒక రకంగాను, బీసీస్కి ఒక రకంగాను, ఎస్సీలకు ఒక రకంగాను, అదేవిధంగా ఓసీలకు ఒక రకంగాను ఇస్తారు. వేరియేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వస్తే 7.5 lakhs లేదా 6.5 lakhs ఇలా కేటగిరీ వైజ్గా వస్తాయి. అయినా వారికి చాలలేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చారు హామీ. ఏమని? 10 లక్షల రూపాయలు చేస్తాం. వాళ్ళు 7,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా డబ్బులు 2,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అని చెప్పారు. అది ఇచ్చినటువంటి హామీ. వీళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో పోలవరం గురించి మాట్లాడుతూ, ఆగండి స్వామి మీకు ఇవ్వరా అవకాశం అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వనంటే ఇప్పుడు చూడండి సినిమాలు వేస్తారులే. నువ్వు సినిమా మినిస్టర్ మీరు కూడా సిగ్నెట్ ఇదే వచ్చినట్టు ఐ విల్ గివ్ దట్ ఆపర్చునిటీ. సీనియర్ సభ్యులు ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అనేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా పోలవరం గురించి ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం, వారికి సంబంధించిన పత్రికల్లో ఏదేదో రాసేటటువంటి కార్యక్రమం, ఇలాంటి అడ్డదిడ్డుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 5 లక్షల రూపాయలు ఎవరైతే భూములు కోల్పోయి పూర్వపు చట్టం ప్రకారం 1894 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఎవరైతే నష్టపోయారని ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు భావించారో వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇచ్చే విధంగాను, అదేవిధంగా పీడిఎఫ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వారికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం చాలదని భావించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు నిండుగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఎప్రిషియేట్ చేయవలసినటువంటి వీరు ఏదేదో రంధ్రాలు ఎదిగేటటువంటి అన్వేషణ చేసి ఏదేదో తెలియకోకుండా, పోలవరం గురించి తెలియకోకుండా ఏదో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్న ఇది, మేము చెప్తున్న సమాధానం ఇది. ఏదంటే అడగమనండి, నిష్పక్షపాతంగా చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఆ ధైర్యం వాళ్ళకి లేదు, ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్పమని అడగమనండి, చెప్తాను దేనికైనా సరే సమాధానం. క్వశ్చన్ గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. ఇదే అధ్యక్ష, ఇక్కడ యాకరేజ్ సంబంధించి అసలు 10 లక్షల రూపాయలు ఇవ్వటానికి భూమి కోల్పోయిన వారికి 10 లక్షలు ఇచ్చే హామీ లేనప్పుడు ఇంకా అదెందుకు 5 లక్షలు ఇచ్చేదానికి చెప్పాము. అది అసలు ఉత్పన్నమే కాదు. రైట్, ఇప్పుడు అడగమనండి. నిమ్మకాయల రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు చదువు గారు చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు మేము అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ఇది సార్. చెప్పండి. మొదటి ప్రశ్నకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన వాస్తవమేనంటే లేదండి. ఓకే, మీరు లేదన్నారు, దానికి చెబుతాం. వస్తున్నా వినండి సార్, మంత్రి గారు వినండి. రెండో దానికి అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించబడిన రైతుల గ్రామం వారి మరియు ఎకరాల వారి వివరాలు ఏమిటని అడిగాను సార్. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదట. ఎంత బాధ్యత రైతుమండి. తెలుగు ప్రజల యొక్క జీవనాడి పోలవరం.
ఆ పోలవరానికి సంబంధించి ముంపు బాధ్యతలకు సంబంధించి ఇదే ఆన్సరు. ఎంత బాధ్యతారహితమండి. వినండి సార్, మీ క్వశ్చన్ అప్పుడు మేము మాట్లాడలేదు. మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడినవండి సార్. ఉలికి పడతారు ఎందుకు సార్? ఎందుకు ఉలికి పడతారు? నాగేశ్వరరావు గారు ఉలికి పడకండి. ఒక నిమిషం, నేను వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒకే ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. భూ నిర్వాసితులు ఎవరైతే, అది ప్రశ్న ఇంకా నేను చెప్పినా కూడా వారికి అర్థం కావడం లేదా? అర్థం అయినా కూడా అర్థం కానట్టుగా నటించి ఏదో ఒక బురద జల్లాలని కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అనుకుంటున్నారా? నేను ఏం చెప్పాను? 1894 చట్టం ప్రకారం 1,50,000 పొంది ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతుకి 3,50,000 ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు 5 సంవత్సరాలు అఘోరించారు. ఎప్పుడైనా ఆలోచన చేశారండి ఆ రైతు గురించి? ఇవాళ మమ్మల్ని అడుగుతారా? ఇచ్చారు, అఘోరించలేదా? పరిపాలించారు. సారీ, క్షమించాలి, అఘోరించలేదు. వారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అఘోరించలేదు, వారు పరిపాలన చేశారు. నన్ను క్షమించాలి. వారు పరిపాలన చేసినప్పుడు ఎవరైతే 1894 చట్టం ప్రకారం కేవలం 1,50,000 రూపాయలు తీసుకొని భూములు ఖాళీ చేసి వెళ్ళారో ఆ రైతుల గురించి ఆలోచించనటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న వీళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు, పోలవరం గురించి మాట్లాడే హక్కు వీరికి ఉందా? బొమ్మిని తిమ్మిని చేసి ఏదేదో మాట్లాడి రేపు పొద్దున్నే వారి పచ్చపత్రికలు ఏదో రాంచుకుని గందరగోళం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఇది చిత్తశుద్ధి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం నిర్వాసితుల మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం భూములు కోల్పోయిన వారికి మీద చిత్తశుద్ధి ఉంది తప్ప మీలాగా ఆయన చెప్తున్నాడు జీవనాడి అని. ఆగండి సార్, మీరు చెప్తాను జీవనాడి అని చెప్తున్నారు. అయ్యా జీవనాడి కదండి పోలవరం, మీకు ఏటీఎం. ఇది భారత ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశం. ఏటీఎం కొట్టుకు తింటాం తప్ప రెండో పనే లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అధ్యక్ష, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇప్పుడు అడగమని ఎన్నడూ చెప్తాం, ఒక్కరి మార్గంలో అడిగితే మాత్రం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేము. స్ట్రైట్గా అడగమనండి, స్ట్రైట్గా సమాధానం చెప్తాను. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. చెప్పండి బుచ్చయ్య చౌదరి. అధ్యక్ష, మేము మాట్లాడక తలకే రాంబాబు గారు గొంతేసుకొని అరుస్తూ మంత్రి గారు స్థాయి మాడి వెళ్ళిపోతున్నారు. వినండి, మీ దబాయింపులతోటి మమ్మల్ని ప్రజలు ఏమార్చలేరు, మీ అరుపుల కేకలతోటి మమ్మల్ని ఏమార్చలేరు. మమ్మల్ని మాట్లాడినండి, వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, కోస్తా ప్రాంతం, రాయలసీమ, ఉత్తరాంధ్ర అందరూ ఉన్నారు. అందరూ సమస్య వినండి సార్. వాస్తవం 2018 పోలవరాన్ని సందర్శించినప్పుడు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు అవుతున్న వారే నిజమైన త్యాగదనులు ఆయన చెప్పారు. ప్రాజెక్టులో రాష్ట్ర సస్యశ్యామలం అయ్యేందుకు తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని కోల్పోతున్న వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు. 10 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది చాలా తక్కువ అన్నారు. ఇవాళ మంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 18 నాటికి 2013 యాక్ట్ రాలేదా? 2013 యాక్ట్ వచ్చిందని మీ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి తెలియదా? తెలియక 10 లక్షలు ఇస్తానన్నారా? ఇవాళ కేంద్రం ఇస్తే షరతులు వర్తిస్తాయి. మంత్రి గారు చెబుతున్నారు షరతులు వర్తిస్తాయి. 10 లక్షల్లో కేంద్రం ఇస్తే కేంద్రం పక్క కోట పెడితే మాట్లాడే దిక్కు లేదు. ఇవాళ ప్రాజెక్ట్ ఏదైతే 55,000 చిల్లర కోట్లకి ముందుగా అనుమతి తెచ్చుకుంటే అది తెచ్చుకోవడం చేతగాట్లా. ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ మెయిన్ RR ప్యాకేజ్ తోటి సహా ఇవ్వాలి. ఇవాళ గుజరాత్లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రాజెక్టులకి సార్ మీరు మా రిస్క్ రావా సార్? మధుసూదన్ రెడ్డి మీరు మా రిస్క్ రావా సార్? మధుసూదన్ రెడ్డి గారు సార్ మీరు మాట్లాడండి. మేము అడుగుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతోంది, ఇవాళ 45 చిల్లర మీటర్లకు కట్టాల్సిన ప్రాజెక్టుని 45.72 మీటర్లు
దానికి ఎస్టిమేట్ చేసి కేంద్రం నుంచి ఒప్పించుకుంది 55,000 చిల్లర కోట్లు. కానీ ఫైనాన్స్లో ఆపారు. అది తేవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. నేను అడుగుతున్నా, దాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తా ఉన్నారు. అంటే 300 చిల్లరకి రావాల్సిన 322 టీఎంసీలకు గాను 91 టీఎంసీలకు తగ్గిస్తా ఉన్నారు. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకు సరిపోతుందా? నీటి మళ్లింపుకి సరిపోతుందా? వినండి సార్ మంత్రి గారు, వినండి సార్. మధ్యలో అధ్యక్ష, ఇక్కడ నేను చెప్పదలుచుకునే అన్ని వక్ర భాష్యాలు, సత్య దూరమైన విషయాలు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నేను ఇరిగేషన్ మంత్రిగా నాకుంది. ఒక్క విషయం ఏంటంటే అధ్యక్ష, వారు గౌరవ బుచ్చయ్య చౌదరి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా సార్లు శాసనసభకు వచ్చారు, గతంలో మంత్రిగా కూడా చేసినట్టు నాకు గుర్తు. వారు ఏమంటారు, 45.15 నుంచి 41.15 నుంచి 45.72 లెవెల్కి ఉండవలసిందని తగ్గిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది సత్యదూరమైనటువంటి అంశం. ఇదే శాసనసభలో ప్లీజ్ మీరు భూముల నష్టపరిహారం గురించి అడిగారు. అవును సార్, ఇది టెక్నికాలిటీస్ మీద సబ్జెక్ట్ కాదు సార్. వారు ఆ మాట మాట్లాడేది రికార్డులో ఉంది, అది రికార్డ్స్ లో ఉంది అధ్యక్ష. దాన్ని నేను చెప్పాలి. నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష, ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక నిమిషం అండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో అధ్యక్ష 41.15 వరకే మేము స్టికాన్ అయి ఉంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చిందని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? మీరు చెప్పమని సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం లేదండి. ఇవాళ నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ఇవన్నీ ఎత్తుతున్నారు కదా ఈ ప్రశ్నల నుంచి. నేను మాజీ ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాను. నేను, అయ్యా నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు కదా, రా శాసనసభకు వచ్చి ఒక్కరోజు పోలవరం గురించి మాట్లాడి వెళ్ళమని చెప్పాను అధ్యక్ష. నేను ముర్ముకి ఓటు వేయడానికి అయితే వస్తాను కానీ పోలవరానికి మాత్రం మాట్లాడటానికి మాత్రం రాని బిగదీసి కూర్చున్నాడు అధ్యక్ష. ఇవాళ మాట్లాడుతున్నాడు అధ్యక్ష, ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అధ్యక్ష. 41.15 కాదు, 45.70 వరకు 72 వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది 2 దశలుగా. ఇది వాస్తవం. తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా. ఇది వాస్తవం కాదని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను, వాసభ్యులకు కూడా చెప్తాను. నేనేంటంటే అధ్యక్ష, నేను కోరుకునేది ఒకటే, వారు మాట్లాడవలసింది ఏ ప్రశ్న వేశారో అంతవరకు మాట్లాడమనండి. అది డీవియేట్ అయితే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సభలో చెప్పి ప్రజలకు చేరవేయటం కరెక్ట్ కాదు. వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దానికి ప్రతి క్షణం లేచి సమాధానం చెప్తాను. అది నా రైట్ అధ్యక్ష, ఇది గుర్తుపెట్టుకోమని మీ తమ ద్వారా మనవి చేసుకుంటాను. బుచ్చయ్య చౌదరి గారు మీరు అధ్యక్ష, మినిస్టర్ గారు ప్లీజ్. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఏదైతే కాంపన్సేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ పోలవరం దాని మీద మీరు ప్రశ్న వేశారు, దానికి కన్ఫైడ్ అవ్వండి. మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కమ్ విత్ అనదర్ క్వశ్చన్ ఫామ్, మీరు ఇంకో ఫారంలో రండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ 38 నిమిషాలు మీరు తీసుకున్నారు. సభ్యులు ఉపన్యాసాలు చెప్పారు. ప్రశ్నకి ఆన్సర్ కాదు, ఆన్సర్ ప్రశ్న కాదు, ఉపన్యాసాలు చెప్పారు. అప్పుడు లేని టెక్నాలజీస్ ఇప్పుడు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులంటే దాదాపుగా 45.72 మీటర్లకి ఎంతమంది ముప్పుకు గురవుతున్నారు? దీనికి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి? 2013 ముందు నిర్ణయించిన ధరకి ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను, వాళ్ళు కాదంటున్నారు. నేను తెస్తాను, మీరు ఇక్కడ ప్రదర్శించండి. ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి ఎన్నికల ముందు ఏం చెప్పారో మేము తెచ్చి చూపిస్తాం. వేసే దన్ను ధైర్యం ఉంటే వేసి చూపించండి, నేను చూపిస్తాను. మీరు రెడీయా? దానికి రెడీయేనా? ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇస్తానన్నమాట అవునో కాదో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రదర్శన చూపిస్తాం. అధ్యక్ష, ఇవాళ 41.5 మీటర్లకి అధ్యక్ష నేను ఐఎమ్ కమింగ్ టు ద మినిస్టర్ గారు దబాయిస్తే అవదయ్యా. వాస్తవాలు ఉన్నాయి, ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. మీకు చేతనైతే మీరు వారం వెళ్తున్నారు కదా ఢిల్లీ, అదేదో సాధించుకురండి. మీరు క్వశ్చన్ సార్ కన్ఫైడింగ్ ది
మాట్లాడండి సార్, మా గొంతు నొక్కితే ఎలాగ సార్? మీకు దేనికి ఇచ్చారు అవకాశం మాట్లాడడానికి? మాట్లాడండి. మంత్రి గారే చూస్తున్నారు కదా, ఆయన కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు, భయపడిపోతున్నాం. క్వశ్చన్ భయం వేస్తుంది సార్. డోంట్ డీవియేట్ సార్. 41.5 మీటర్లకి 20,940 కుటుంబాలు తరలించాలి సార్, 21కే. కానీ ఇప్పటి వరకు 11,556 కుటుంబాలు మాత్రమే తరలించారు. ఇంకా 8,570 కుటుంబాలు ముంపులో ఉన్నాయి. వాళ్ళని తొలగించడంలా, వాళ్ళకి రిహాబిలేట్ చేయడంలా, ఇల్లు కట్టడంలా 45.72 అయితే 1,06,000 ఎకరాల పైచీలకు కావాలి. దాంట్లో మీరు 11,556 పోతే 94,400 మంది రిహాబిలేట్ చేయాలి. మేము అడుగుతుంది అది. ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారంటే ఎందుకు ఆన్సర్ చెప్పలేదు, ఎందుకు భయపడిపోతున్నారు లిస్టులు ఇవ్వడానికి? ఇవాళ ప్రాజెక్టు ముంపుతోటి పాటే ప్రాజెక్టు దాని మీద ఆధారపడింది. డయాఫ్రామ్ వాల్స్ అది ఎందుకు పోయింది తెలియాలంటే ఇంకా 2 ఏళ్ళు పెట్టి తేల్చలేకపోతున్నారు. పోనీ ఎగువ కాబడ్డాం దిగువ కాబడ్డాం ఎందుకు నిర్మాణం పూర్తిగానే సమాధానం లేదు. రాక్ఫిల్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ సంగతి చెప్పడం లేదు. మరి 41.5 కూడా ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాం? రామానాయుడు గారు వారు మాట్లాడే మాటలేంటి? రాక్ఫిల్ డ్యామ్ గురించి అధ్యక్ష నేనంటున్నా, రాక్ఫిల్ డ్యామ్ గురించి, కాఫర్ డ్యామ్ గురించి, లేదా డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడతారా? కమాన్ రండి, నేను సమాధానం చెప్తాను. మీ 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 చంద్రబాబును రమ్మనండి. మీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారే, వారిని రమ్మనండి. ఏమండి అధ్యక్ష, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను అధ్యక్ష, ఈ శాసనసభలో నిలబడి చెప్తున్నాను అధ్యక్ష, వీరు చేసినటువంటి తప్పిదం వలన, వీరు చేసినటువంటి పాపము వలన ఈ పోలవరం ప్రాజెక్టు ఇవాళ పని జరగకోకుండా ఆగిపోయింది అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, వినండి, డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటే రాక్ఫిల్ డ్యామ్ యొక్క పునాది. ఆ పునాదిని నిర్మాణం చేయాలి అంటే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకోవాలి అధ్యక్ష. ఇది కామన్ సెన్స్, సైన్స్. కానీ అధ్యక్ష వీరు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా అధ్యక్ష? మొత్తం బావర్ కంపెనీ వారి చేత డయాఫ్రమ్ వాల్ వేయించారు అధ్యక్ష. ఆ తర్వాత కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు అధ్యక్ష. మధ్యలో కాఫర్ డ్యాములు ఆపేశారు అధ్యక్ష. వరద వచ్చింది అధ్యక్ష, కాఫర్ డ్యాములు గుండా వాటి ఆపేసిన గ్యాప్లు గుండా గ్యాప్ 1 గ్యాప్ 2 కింద వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా అవునా చెప్పమని నేను అడిగితే సమాధానం లేదు అధ్యక్ష. వారి పత్రికల్లో రాస్తారు, దీని గురించి రాయమంటే లేదు అధ్యక్ష. నేను 3 ప్రశ్నలు అడిగాను అధ్యక్ష. ఇప్పుడు సవాలు చేసి అడుగుతా ఉన్నా ఈ శాసనసభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీని కానీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు నాకు తెలియక అధ్యక్ష అడుగుతాను, డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారో దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. కేంద్ర ప్రభుత్వం వారు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వారు మేము చేస్తామన్నారు. అన్నీ కూడా కాఫర్ డ్యాముల నిర్మాణం కానీ, స్పిల్వే నిర్మాణం కానీ, ఎడమకాలు కానీ, కుడికాలు కానీ, నిర్వాసితులకు అయ్యే డబ్బులు కానీ ఎవ్రీపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? దీనికోసం తీసుకున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష దీనికి సమాధానం ఇంతవరకు లేదు అధ్యక్ష. మరొక మాట చెప్తాను అధ్యక్ష, ఇది తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అయితే తొందరగా పూర్తి చేయదు, ఇది మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాజెక్టు, మనం దగ్గరుండి చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఇరిగేషన్ మంత్రి గారిని పెట్టారు అధ్యక్ష. మొదలెట్టారు అధ్యక్ష. ఇరిగేషన్ మంత్రి గారు అధ్యక్ష ఇక్కడే ఈ శాసనసభలో నేను లేను, ఇలా కొట్టాడు, 2018కి పూర్తి చేసి కుడి కాలువకి ఎడవ కాలువకి నీళ్ళు ఇస్తాం, రాసుకో, సాక్షి పత్రికలో రాసుకో అన్నాడు అధ్యక్ష. అయ్యా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో సెలవు లేదు అధ్యక్ష. 2018కి పూర్తి చేస్తామని సవాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంత ఏటీఎం లాగా వాడుకున్నారు అధ్యక్ష. నవయుగ కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. డిపిటి దోచుకో, పంచుకో, తినుకో. ఎక్కడండి నవయుగ?
ఎక్కడికి వచ్చిందండి నవయ్యగా ఎవరండి? రామోజీరావు గారి బంధువుల కంపెనీ. బంధువు అంటే ఎవరు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? మీ ద్వారా చెప్తున్నా. రామోజీరావు గారికి సుమన్ అనే ఒక కుమారుడున్నాడు అధ్యక్ష, పాపం ఆయన చనిపోయాడు. ఆయన కూతురికి విశ్వేశ్వరరావు గారి కూతురు బిడ్డనిచ్చి వివాహం చేస్తే వారి బంధుత్వం అధ్యక్ష. ఈ బంధుత్వంలో రామోజీరావు గారికి దోచిపెడదాం అనేటువంటి కార్యక్రమం చేసేటటువంటి మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా. కాఫర్ డ్యాముల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ శాసనసభలో ఈ రోజున ఈ కాఫర్ డ్యాములు నిర్మాణం కాకోకుండా అధ్యక్ష, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం వలన డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు అధ్యక్ష. ఆ 400 కోట్లు పోయినట్టు అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పెద్ద కవర్స్ ఏర్పడ్డాయి అధ్యక్ష. అవి పూడ్చడానికి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష. అంటే 3000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రాజెక్టుకి భారం పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అధ్యక్ష, ఇది జాతి క్షమించదగిందేనా అధ్యక్ష? నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు ఓపగలరండి, ఒక్క విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలో మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట. ఇలాంటి వ్యవస్థలు మేనేజ్ చేయబడినటువంటి దేశం కాబట్టి సరిపోతుంది కానీ అధ్యక్ష, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను వ్యతిరేకనని కాదు అధ్యక్ష. పోలవరానికి చేసినటువంటి అన్యాయం వలన, పోలవరానికి చేసినటువంటి పాపం వలన, ఇదే ఇంకొక దేశంలో స్ట్రిక్ట్ గా ఉండే దేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉరేస్తారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా. నేను ఇంకొక సమాధానం చెప్తాను అధ్యక్ష. పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఇవాళతో పోదు అధ్యక్ష. తరతరాలు చంద్రబాబు నాయుడు గారి వెంటబడుతుంది అధ్యక్ష. పోలవరం ఏటీఎం గా భావించి బంధువులకు దోచిపెట్టాలనేటువంటి దురుద్దేశంతో పోలవరాన్ని వాడుకున్నారు తప్ప పోలవరాన్ని చిత్తశుద్ధిగా పూర్తి చేయాలనేటువంటి భావనే లేనటువంటి ప్రభుత్వం అది ఆ రోజున పనిచేసింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా అడిగితే ఇంకా చెప్తాను. ఉన్న విషయాలను ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప దాచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది వీరు కావాలని చెప్పేసి గుచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రశ్న ఏదైతే ఉందో దాని వరకు పరిమితం లేకోకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతున్నప్పుడు మేము ఏదేదో చెప్తాం, తప్పదు. మరి కూర్చోండి మంత్రి. ఎందుకు దడుచుకుంటున్నాడు మంత్రి గారు, ఎందుకు భయపడిపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈయన రెండో కృష్ణుడు. ఒక కృష్ణుడు ఇక్కడే సవాల్ విసిరాడు. 21 ఏప్రిల్ నాటికి పూర్తి అన్నారు. రెండోసారి 27 డిసెంబర్ అన్నారు. మూడోసారి 22 ఏప్రిల్ నాటికి అన్నారు. ఇప్పుడు 25కి 26 పూర్తయిద్దో లేదో నాకు తెలియదు, పాపం రాంబాబు గారికి తెలియాలి. అవన్నీ పక్కన పెడితే ఇది సబ్జెక్టు సంబంధించి మాట్లాడారా లేదో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను అధ్యక్ష. మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆయన మాట్లాడిన మాటలు సబ్జెక్టు సంబంధించిందా లేక దేన్ని మాట్లాడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఈవేట్ అయ్యారు, దాని మీద ఆయన సార్ ఇదిగోండి. రంపచోడవరంలో ముఖ్యమంత్రిగా కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసులకు ఇచ్చిన హామీ మీ పత్రికలోనే వచ్చింది, చూసుకోండి. కావాలంటే అక్కడ ఏది చూపించండి. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఏదైతే 55,548 కోట్లకి సాంకేతికంగా యాక్సెప్ట్ చేశారు, దాంట్లో ఆ రోజున ఏదైతే ఏటీఎం అన్న మాట్లాడండి సార్. తర్వాత ఆయన వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఆగండి. వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? కదా ప్లీజ్ సీఎం గారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చెప్పామో ఆ చెప్పిన దానికి జీవో కూడా 30th జూన్ 2021 నాడు జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అధ్యక్ష, మేము చెప్పిన మాట ఏమిటి అనేది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ జీవో ఒకటి స్కాన్ చేసి పెట్టండి ఒకసారి చూపిస్తారు. ఒకసారి ఈ జీవో ఒకసారి స్కాన్ చేసి పెట్టండి. స్కాన్ కూడా
ఇంతకుముందు మరి R&R కాంపన్సేషన్ కింద అధ్యక్ష R&R కాంపన్సేషన్ కింద గతంలో 6,86,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తే మేము అన్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తాము అని చెప్పి మేము అన్నాము. మీరు 6,86,000 రూపాయలు మీరు ఇచ్చినారు, దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తామని అన్నాము. అన్నదానికి తగ్గట్టుగానే జీవో కూడా ఇష్యూ కూడా చేసినాం. దాని గురించి ఎక్కడ డౌట్ కూడా ఏమీ లేదు, ఎక్కడ దాని గురించి ఆక్షేపణ లేదు, దాని గురించి డిస్కషన్ డిబేట్ రెండూ లేవు. మేము ఇచ్చిన దానికి సంబంధించి ఆ జీవోను కూడా ఒకసారి స్కాన్ చేసి కూడా చూపించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఆ జీవో కూడా చూడండి, మీరు 36/2021లో జీవో కూడా ఇచ్చినాము. ఒకవేళ కళ్ళు ఉండి చూడలేకపోతే నేనేం చెప్పలేను, కానీ కళ్ళు ఉండి చూడగలిగితే మాత్రం దయచేసి చూడమని చెప్పి కోరుతా ఉన్నాను. క్లియర్ కట్గా 36/2021 నాడు. ఒక నిమిషం చెప్తా కదా, మాట్లాడుతున్నాను కదయ్యా, మాట్లాడనీయకూడదు, మాటలు బయటికి పోకూడదు అనే దురుద్దేశంతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేదు అధ్యక్ష. దాంట్లో క్లియర్ కట్గానే దానికి సంబంధించినంత వరకు ఏమైతే చెప్పామో R&R కింద ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 6,86,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటే, అక్కడ ఆక్రందన వినిపిస్తూ ఉంటే, ఏమాత్రం కూడా మనసు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుకు నిరసనగా మేము అధికారంలోకి వస్తే దాన్ని R&R ప్యాకేజీని 10 లక్షలు చేస్తామని చెప్పాము. చెప్పిన మేరకు జీవో కూడా ఇష్యూ చేశాము. ఆ చెప్పిన దానికి మేరకు మాట కట్టుబడి కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మొదట డ్యామ్ పూర్తి అయిన తర్వాత మొదట నీటి నిల్వ చేసేది 41.15 మీటర్స్ ఎత్తుకు. ఎందుకంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్లో పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిలవడం కూడా ఒకేసారి కూడా నిల్వ పెట్టడం కూడా డ్యామ్ సెక్యూరిటీకి కూడా మంచిది కాదన్నది CWC నిబంధనలు కూడా చెప్తాయి అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్స్కు సంబంధించి మొట్టమొదటగా డ్యామ్లో పూర్తిగా నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపన్సేషన్కు దానికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో 106,006 నిర్వాసితులకు 41.15 మీటర్ల కౌంటర్కు సంబంధించి అందులో 20,946 నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. మిగిలిన వాళ్ళంతా 85,060 నిర్వాసితులు 45.72 కౌంటర్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరికీ పునరావాసం కల్పించవలసి ఉండగా 14,110 నిర్వాసితులకు 41.15 కౌంటర్ లెవెల్కు ఈ 14,110 నిర్వాసితులు ఎవరైతే దీంట్లోకి వస్తారో ఈ పునరావాసం పూర్తయినది. దీనికి అయిన మొత్తం ఖర్చు 1,960 కోట్ల రూపాయల 95 లక్షల అధ్యక్ష. ఈ 14,110 నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి 44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,073 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 193 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే 2019 నుండి ఇప్పటికీ 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1,722 కోట్ల 78 లక్షలు ఖర్చు చేయడం జరిగింది.
పునరావాస పనులు 41.15 మీటర్స్ కాంటోర్ వరకు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2022లోగా మిగిలిన 6,836 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 41.15 మీటర్స్కు వరకు చేర్పించడం కోసం ఈ అడిషనల్గా మేము ఇవ్వాల్సిన 6,86,000కు మేము 10 లక్షలు ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పనుల, బాధపడాల్సిన పనుల, బటన్ నొక్కితే 6,500 కోట్లు, 6,700 కోట్లు, అమ్మఒడి, ఆసరా, చేయూతకు 4,700 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అట్లాంటిది కేవలం 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఏదో పెద్ద ఇబ్బంది, ఏదో పెద్ద చేయలేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి దయచేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. 41.15 కాంటోర్ లెవెల్లోకి ఎప్పుడైతే ఖచ్చితంగా పునరావాసం కనిపించే కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ లోపే ఆ 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఇంకొకటి కూడా తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది. మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2,900 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలి. అంటే మనం ఎదిరించినాం, ఇంకా అటువైపు నుంచి డబ్బు రాలా. 2,900 కోట్ల రూపాయలు మంది బ్లాక్ అయ్యింది. దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఒకటి యాక్సెప్ట్ చేసి ఆ 2011-12-2011కు సంబంధించి పాత రేట్ల ప్రకారమే ఇస్తాము, అంతకన్నా మేము రేట్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పడము, అసలు ఏ రకంగా అది సాధ్యపడుతుంది? ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్దీ రేట్లు పెరుగుతాయి కదా, ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా, కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికి తోడు ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి, మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళు దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము, వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. ఈ అగసాట్లు ఒకవైపున పడుతూ ఉండగానే మరోవైపున 2,900 కోట్లు మన డబ్బే ఎదురిచ్చినాం. మన డబ్బే ప్రాజెక్టులో ఇప్పటికీ మన డబ్బు ఇరుక్కొని ఉంది. ఆ డబ్బుని ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. కారణం మీ పుణ్యమే. ఒకవైపున ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకొకటి ఏంది, 5 లక్షల రూపాయలు మేము గతంలో కూడా ఎవరికైతే ఇంతకుముందు 1,50,000 రూపాయి ఎవరికైతే గతంలో ఇచ్చినారో ఆ 1,50,000 రూపాయి ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆ పొద్దు ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్, వాళ్ళకు కూడా డబ్బు ఇస్తాం, వాళ్ళకు కూడా పెంచి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉండామని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నాను. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీ 5 సంవత్సరాలలో కలిపి కూడా మీరు కేవలం 3,073 మందికి మాత్రమే కేవలం 193 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేస్తే పునరావాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 10,330 పీడిఎఫ్లకు 1,773 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.
పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా స్లైడ్లు ఏమైనా చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా? ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి మొదలు పెట్టడమా? ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి. ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా, ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటా పోండమ్మా. కావాలంటే చెప్తాను, చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి. ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుగా ఉన్న భూమి, ఇలా బీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్. అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు. ఆ అప్రోచ్ ఛానల్లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పోవడానికి మధ్యలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటాయి. 3-4 ఫొటోస్ ఒకసారి ఉన్నాయి. అది ఫొటోస్ పెట్టలేదా? మరి అన్ని ఫొటోస్ చూపించాలి కదా. నాకున్నాయి, నాకు తెలుసు. వాళ్ళు చూపించే మిగతా అందరికీ తెలుస్తుంది. అంటే ఇంత అప్లోడ్ చేసేటప్పటి నుంచి రావడం లేదు, ఏం చేయమంటారు సార్? కూర్చోండి సార్, కూర్చోండి. చూపిస్తా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తా. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తా. నాశనం చేసింది మీరు చూడ ఒకసారి. చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ అనే పెంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ ఛానల్ బేసిక్లీ అధ్యక్ష, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్ళు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పన్ను, ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే
కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే, ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ, ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ, ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్, 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది? స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది? పూర్తిగా డయాఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరైనా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. బుర్ర ఉండి, కామన్ సెన్స్ ఉండి, తెలుగుదేశము, వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు, అసలు నేను ముఖ్యమంత్రి ఎవడయ్యా చేసింది ఇంత తక్కువ, ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏలెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. మా కర్మ ఏమిటంటే, మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే టీవీ5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, మీరే అర్థమవుతుంది మీకే. కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో ఒక ప్రాజెక్టు నాశనం చేసినారు కదా మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలనంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి, ఈ మాదిరిగా మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్లైన్లు కనపడుతున్నాయి చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్లైన్లు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్లైన్లు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా, జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా, మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ ఉంది, 12 గంటలు డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ ఉంది. బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు ప్లీజ్. అధ్యక్ష
Please. I request to move for leave to introduce the Andhra Pradesh Goods and Service Taxes Amendment Bill 2022. Right. Motion moved. The question is that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2002 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Revenue, Registration and Stamps to move the motion for leave to introduce the Andhra Pradesh Survey and Boundaries Amendment Bill 2002. Minister Garu. For leave to introduce the Andhra Pradesh Survey and Boundaries Amendment Bill 2022. Motion moved. The question is that the Andhra Pradesh Survey and Boundaries Amendment Bill 2022 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Rights in Land and Patadar Passbooks Amendment Bill 2022. Motion moved. The question is that the Andhra Pradesh Land and Patadar Passbooks Amendment Bill 2022 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried. The bill is introduced. I request the Minister for Revenue, Registration and Stamps to make the motion to leave the introduce the Andhra Pradesh Andhra Area Tenancy Repeal Bill 2022. Minister Garu. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Andhra Area Tenancy Repeal Bill 2022. Motion moved. The question is that the Andhra Pradesh Andhra Area Tenancy Repeal Bill 2022 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Agriculture and Cooperation to move the motion for leave to introduce the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2022. Sir, I request to move for leave to introduce the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2022. The motion moved. The question is that the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2022 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Revenue, Registration and Stamps to move the motion for taking into consideration the Indian Stamp Andhra Pradesh Amendment Bill 2022. Sir, I beg to move that the Indian Stamps Andhra Pradesh Amendment Bill 2022 be taken into consideration. Motion moved. The question is that the Indian Stamp and Andhra Pradesh Amendment Bill 2022 be taken into consideration. Those who are for motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried. Please consider. I shall now put the Class 2 vote. There are no amendments to Class 2. Class 1 enacting formula and long title and they are before the House. Those who are for Class 2, Class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. Class 2, Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Revenue, Registration and Stamps to move passing the bill. Sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed.
I request the Minister for Education to move the motion for taking into consideration of the Andhra Pradesh Universities Act Amendment Bill 2002. Minister for Education. Because sir, I move that the Andhra Pradesh Universities Act Amendment Bill 2022 be taken into consideration. The motion is moved. The question is the Andhra Pradesh Universities Act Amendment Bill 2022 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I shall now put the class to vote. There are no amendments to class 2 to 6. Class 1, enacting formula and long title, and they are for the House. The question is, those who are for classes 2 to 6, class 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, classes 2 to 6, class 1, enacting formula and long title, please stand for the bill. I shall now request the Minister for Education to move the motion for the passing the bill. Speaker sir, I move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, motion is carried. The bill is passed. I request the Minister for Education move the motion for taking into consideration of the Rajiv Gandhi University of Knowledge and Technology Amendment Bill 2002. Minister. Speaker sir, I move that the Rajiv Gandhi University of Knowledge and Technologies Amendment Bill 2022 be taken into consideration. Motion moved. Question is that the Rajiv Gandhi University of Knowledge and Technology Amendment Bill 2022 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the bill is considered. I shall now put the class to move. There are no amendments to class 2 to 4. Class 1, enacting formula and long title, and they are before the House. Those who are for the class 2 to 4, class 1, enacting formula and long title, please say no. Those who are against, please say no. As have it, class 2 to 4, class 1, enacting formula and long title, do stand part of the bill. I shall now request the Minister for Education to move the motion for passing the bill. Speaker sir, I move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. The House is adjourned for tea break. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి
ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి, జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు, చూసినారా? కింద ఎనికి బామ్మా ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా. ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటో అమ్మా. పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీరు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు చూడండి, ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూసినారా? ఎక్కడి నుంచి దీనిలో నుంచే పోతూ ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్స్ వేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరిగా కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా? గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది. ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టారు, అక్కడ ఆ చివరిలో. ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ 1 ఎంత, గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా, ఫస్ట్ ఊరికి అడుస్తావు ఎందుకు? ఫస్ట్ దిగువ కాఫర్ డ్యామ్లో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాల్ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది. పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద డయాఫ్రామ్ వాల్ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దీని ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు ఉన్నారా? రాక్షసుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు?
చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అనేది మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏలెత్తి ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్. కానీ ముందు పోమా కానేమో టోటల్గా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మెయిన్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30 లోవర్ కాఫర్ డ్యామ్ హైట్ ఎంత పెంచాలి సార్? 30.5 మీటర్స్ దాకా హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కాఫర్ డ్యామ్ 30.5 మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది, ఇలా రెండు గ్యాపులు కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కానీ జూలై 30th దాకా టైం ఉండింటే కానీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి. ఇది వాస్తవము. దీనికి వక్రీకరించి ఏ రకంగా మీరు చూపించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ప్రజల్లోకి మీరే చులకన అవుతారే తప్ప ప్రజలకు అన్నీ తెలుసు, మీరంతా తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలకు అన్నీ కూడా బాగా తెలుసు, మీరే చులకన అవుతారనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సర్వశ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ మినిస్టర్ ఇరిగేషన్. దీని మీద గౌరవ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మల రామానాయుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష, పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపుకు గురి అయిన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అయితే కొద్దిగా మొత్తం చెప్పేది గౌరవ సభ్యులు కొద్దిగా ఓపికగా ఉంటే వారికి మాట్లాడే అవకాశం మీరు ఇస్తారు. దానిలో నన్ను ప్రశ్నించవచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. అయితే వారు పొరపాటు పడ్డారనుకుంటాను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తామని ఒకానొక సందర్భంలో హామీ ఇచ్చారు. ఇప్పుడంటే అది 4/3/2022 తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రులతో కలిసి పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే భూముల కోల్పోయారో వారికి 1898 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం, అంటే 2013లో అప్పుడు ఎక్వైర్ చేసినప్పుడు వారికి ఆ చట్టం ప్రకారం ఎంత ఇచ్చారంటే అధ్యక్ష 1,50,000, 1,20,000 ఎకరానికి ఇచ్చారు. ఆ తరువాత
2013లో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. దీనిలో కొంత సవరించి రైతులకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి చట్టం ఇది. ఈ చట్టం రాకముందు కేవలం 1,20,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇలాంటి పరిహారమే రైతులకు ఇచ్చారు. వారికి అన్యాయం జరిగిందని భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు, అంటే 1,50,000 తీసుకుంటే మిగతా 3,50,000 రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తామని ఎక్స్గ్రేషియోగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతులు నష్టపోయారు అనేటువంటి భావనతో దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదేదో మాట్లాడటం సమంజసం కాదు. నెంబర్ 1, ఆగండి సార్ చెప్తాను, ఎందుకు తొందరపడతారు? ఇస్తారు, తొందరపడి హామీ ఇచ్చాము, ఎక్స్గ్రేషియో ఇస్తాం. వినండి సార్, హామీ ఇచ్చాము, జీవో ఇచ్చాము, ప్రొసీజర్ ఉంది, తొందర ఎందుకు? మీరు ప్రశ్న వేసింది వాళ్లే కదా అధ్యక్ష, పోలవరం గురించి ప్రశ్న వేసింది వాళ్లే కదా. వారు 5గురికి అవకాశం ఇస్తారు కదా, 4-5 పెద్దలు ఉన్నారు చాలామంది, వారు మాట్లాడవచ్చు కదా. నేను చెప్పిన తర్వాత మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. పీడిఎఫ్స్ వారు ఎవరైతే నిర్వాసితులు అవుతారో, ఇళ్ళు మునిగిపోతాయో వారికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. ఎస్టీస్కి ఒక రకంగాను, బీసీస్కి ఒక రకంగాను, ఎస్సీలకు ఒక రకంగాను, అదేవిధంగా ఓసీలకు ఒక రకంగాను ఇస్తారు అధ్యక్ష. వేరియేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వస్తే 7.5 lakhs లేదా 6.5 lakhs ఇలా కేటగిరీ వైజ్గా వస్తాయి. అయినా వారికి చాలలేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చారు హామీ. ఏమని? 10 లక్షల రూపాయలు చేస్తాం. వాళ్ళు 7,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా డబ్బులు 2,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అని చెప్పారు. అది ఇచ్చినటువంటి హామీ. వీళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో పోలవరం గురించి మాట్లాడుతూ, ఆగండి స్వామి మీకు ఇవ్వరా అవకాశం అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వనంటే ఇప్పుడు చూడండి సినిమాలు వేస్తారులే. నువ్వు సినిమా మినిస్టర్ మీరు కూడా సిగ్నెట్ ఇదే వచ్చినట్టు, ఐ విల్ గివ్ దట్ ఆపర్చునిటీ. సీనియర్ సభ్యులు ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అనేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా పోలవరం గురించి ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం, వారికి సంబంధించిన పత్రికల్లో ఏదేదో రాసేటటువంటి కార్యక్రమం, ఇలాంటి అడ్డదిడ్డుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 5 లక్షల రూపాయలు ఎవరైతే భూములు కోల్పోయి పూర్వపు చట్టం ప్రకారం 1894 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఎవరైతే నష్టపోయారని ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు భావించారో వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇచ్చే విధంగాను, అదేవిధంగా పీడిఎఫ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వారికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం చాలదని భావించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు నిండుగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి వీరు ఏదేదో రంధ్రాలు ఎదిగేటటువంటి అన్వేషణ చేసి ఏదేదో తెలియకోకుండా, పోలవరం గురించి తెలియకోకుండా ఏదో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్న ఇది, మేము చెప్పుతున్న సమాధానం ఇది. ఏదంటే అడగమనండి, నిష్పక్షపాతంగా చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఆ ధైర్యం వాళ్ళకి లేదు, ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్పమని అడగమనండి, చెప్తాను దేనికైనా సరే సమాధానం. క్వశ్చన్ గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. ఇదే అధ్యక్ష, ఇక్కడ యాకరేజ్ సంబంధించి అసలు 10 లక్షల రూపాయలు ఇవ్వటానికి భూమి కోల్పోయిన వారికి 10 లక్షలు ఇచ్చే హామీ లేనప్పుడు ఇంక అదెందుకు 5 లక్షలు ఇచ్చేదానికి చెప్పాము. అది అసలు ఉత్పన్నమే కాదు. రైట్, ఇప్పుడు అడగమనండి. నిమ్మకాయల రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు చదువు గారు చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు మేము అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ఇది సార్. చెప్పండి. మొదటి ప్రశ్నకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన వాస్తవమేనంటే లేదండి. ఓకే, మీరు లేదన్నారు, దానికి చెబుతాం. వస్తున్నా వినండి సార్, మంత్రి గారు వినండి. రెండో దానికి అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించబడిన రైతుల గ్రామం వారి మరియు ఎకరాల వారి వివరాలు ఏమిటని అడిగాను సార్. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదట. ఎంత బాధ్యత రైతుమండి. తెలుగు ప్రజల యొక్క జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి సంబంధించి ముంపు బాధ్యతలకు సంబంధించి ఇదే ఆన్సరు. ఎంత బాధ్యత రైతుమండి. వినండి సార్, మీ క్వశ్చన్ అప్పుడు మేము మాట్లాడలేదు. మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడినవండి సార్. ఉనికి పడతారు ఎందుకు సార్? ఎందుకు ఉనికి పడతారు? నాగేశ్వరరావు గారు ఉనికి పడకండి.
ఒక నిమిషం, నేను వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒకే ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. భూ నిర్వాసితులు ఎవరైతే అది ప్రశ్న ఇంకా నేను చెప్పినా కూడా వారికి అర్థం కావడం లేదా? అర్థం అయినా కూడా అర్థం కానట్టుగా నటించి ఏదో ఒక బురద జల్లాలని కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అనుకుంటున్నారా? నేను ఏం చెప్పాను? 1894 చట్టం ప్రకారం 1,50,000 పొంది ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతుకి 3,50,000 ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు 5 సంవత్సరాలు అఘోరించారు. ఎప్పుడైనా ఆలోచన చేశారండి ఆ రైతు గురించి? ఇవాళ మమ్మల్ని అడుగుతారా? ఇచ్చారు, అఘోరించలేదా? పరిపాలించారు. సారీ, క్షమించాలి, అఘోరించలేదు. వారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అఘోరించలేదు, వారు పరిపాలన చేశారు. నన్ను క్షమించాలి. వారు పరిపాలన చేసినప్పుడు ఎవరైతే 1894 చట్టం ప్రకారం కేవలం 1,50,000 రూపాయలు తీసుకొని భూములు ఖాళీ చేసి వెళ్ళారో ఆ రైతుల గురించి ఆలోచించనటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న వీళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు, పోలవరం గురించి మాట్లాడే హక్కు వీరికి ఉందా? తిమ్మిని తిమ్మిని చేసి ఏదేదో మాట్లాడి రేపు పొద్దున్నే వారి పచ్చపత్రికలు ఏదో రాంచుకుని గందరగోళం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఇది చిత్తశుద్ధి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం నిర్వాసితుల మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం భూములు కోల్పోయిన వారికి మీద చిత్తశుద్ధి ఉంది తప్ప మీలాగా ఆయన చెప్తున్నాడు జీవనాడి అని. ఆగండి సార్, మీరు చెప్తాను జీవనాడి అని చెప్తున్నారు. అయ్యా జీవనాడి కదండి పోలవరం, మీకు ఏటీఎం. ఇది భారత ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశం. ఏటీఎం కొట్టుకు తింటాం తప్ప రెండో పనే లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అధ్యక్ష, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇప్పుడు అడగమని ఎన్నని చెప్తావు, ఒక్కరి మార్గంలో అడిగితే మాత్రం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేము. స్ట్రైట్గా అడగమనండి, స్ట్రైట్గా సమాధానం చెప్తాను. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. చెప్పండి బుచ్చయ్య అధ్యక్ష. మేము మాట్లాడక తలకే రాంబాబు గారు గొంతేసుకొని అరుస్తూ మంత్రి గారు స్థాయి మాడి వెళ్ళిపోతున్నారు. వినండి, మీ దబాయింపులతోటి మమ్మల్ని ప్రజలను ఏమార్చలేరు, మీ అరుపులతో మమ్మల్ని ఏమార్చలేరు. మమ్మల్ని మాట్లాడినండి, వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, కోస్తా ప్రాంతం, రాయలసీమ, ఉత్తరాంధ్ర అందరూ ఉన్నారు. అందరూ సమస్య వినండి సార్. వాస్తవం 2018 పోలవరాన్ని సందర్శించినప్పుడు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు అవుతున్న వారే నిజమైన త్యాగదనులు ఆయన చెప్పారు. ప్రాజెక్టులో రాష్ట్ర సస్యశ్యామలం అయ్యేందుకు తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని కోల్పోతున్న వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు. 10 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది చాలా తక్కువ అన్నారు. ఇవాళ మంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 18 నాటికి 2013 యాక్ట్ రాలేదా? 2013 యాక్ట్ వచ్చిందని మీ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి తెలియక 10 లక్షలు ఇస్తానన్నారా? ఇవాళ కేంద్రం ఇస్తే షరతులు వర్తిస్తాయి. మంత్రి గారు చెబుతున్నారు షరతులు వర్తిస్తాయి. 10 లక్షల్లో కేంద్రం ఇస్తే కేంద్రం పక్క కోత పెడితే మాట్లాడే దిక్కు లేదు. ఇవాళ ప్రాజెక్ట్ ఏదైతే 55,000 చిల్లర కోట్లకి ముందుగా అనుమతి తెచ్చుకుంటే అది తెచ్చుకోవడం చేతగాట్ల. ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ మెయిన్ ఆర్ఆర్ ప్యాకేజ్ తోటి సహా ఇవ్వాలి. ఇవాళ గుజరాత్లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రాజెక్టులకి సార్ మీరు మా రిస్క్ రావాలి సార్. మధుసూదన్ రెడ్డి మీరు మా రిస్క్ రావాలి సార్. మధుసూదన్ రెడ్డి గారు సార్ మీరు మాట్లాడండి. మేము అడుగుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతోంది, ఇవాళ 45 చిల్లర మీటర్లు కట్టాల్సిన ప్రాజెక్టుని 45.72 మీటర్లు దానికి ఎస్టిమేట్ చేసి కేంద్రం నుంచి ఒప్పించుకుంది 55,000 చిల్లర కోట్లు. కానీ ఫైనాన్స్లో ఆపారు. అది తేవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. నేను అడుగుతున్నా, దాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తా ఉన్నారు. అంటే 300 చిల్లరకి రావాల్సిన 322 టీఎంసీలకు గాను 91 టీఎంసీలకు తగ్గిస్తా ఉన్నారు. ఇది మన రాష్ట్ర ప్రజలకు సరిపోతుందా?
నీటి మళ్లింపుకి సరిపోతుందా? వినండి సార్ మంత్రి గారు, వినండి సార్. మధ్యలో అధ్యక్ష, ఇక్కడ నేను చెప్పదలుచుకునే అన్ని వక్ర భాష్యాలు, సత్య దూరమైన విషయాలు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నేను ఇరిగేషన్ మంత్రిగా నాకుంది. ఒక్క విషయం ఏంటంటే అధ్యక్ష, వారు గౌరవ బుచ్చయ్య చౌదరి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా సార్లు శాసనసభకు వచ్చారు, గతంలో మంత్రిగా కూడా చేసినట్టు నాకు గుర్తు. వారు ఏమంటారు, 45.15 నుంచి 41.15 నుంచి 45.72 లెవెల్కి ఉండవలసిందని తగ్గిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది సత్యదూరమైనటువంటి అంశం. ఇదే శాసనసభలో. ప్లీజ్, మీరు భూముల నష్టపరిహారం గురించి అడిగారు. అవును సార్, ఇది టెక్నికాలిటీస్ మీద సబ్జెక్ట్ కాదు సార్. వారు ఆ మాట మాట్లాడేది రికార్డులో ఉంది, అది రికార్డ్స్ లో ఉంది అధ్యక్ష. దాన్ని నేను చెప్పాలి. నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష, ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక నిమిషం అండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో అధ్యక్ష 41.15 వరకే మేము స్టికాన్ అయి ఉంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చిందని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? మీరు చెప్పమని సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం లేదండి. ఇవాళ నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ఇవన్నీ ఎత్తుతున్నారు కదా ఈ ప్రశ్నల నుంచి. నేను మాజీ ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాను. నేను, అయ్యా నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు కదా, రా శాసనసభకు వచ్చి ఒక్కరోజు పోలవరం గురించి మాట్లాడి వెళ్ళమని చెప్పాను అధ్యక్ష. నేను ముర్ముకి ఓటు వేయడానికి అయితే వస్తాను కానీ పోలవరానికి మాత్రం మాట్లాడడానికి మాత్రం రాని బిగదీసి కూర్చున్నాడు అధ్యక్ష. ఇవాళ మాట్లాడుతున్నాడు అధ్యక్ష, ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అధ్యక్ష. 41.15 కాదు, 45.70 వరకు 72 వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది 2 దశలుగా. ఇది వాస్తవం. తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా. ఇది వాస్తవం కాదని మీ ద్వారా రాష్ట్రపతికి తెలియజేస్తాను, వాసభ్యులకు కూడా చెప్తాను. నేనేంటంటే అధ్యక్ష, నేను కోరుకునేది ఒకటే, వారు మాట్లాడవలసింది ఏ ప్రశ్న వేశారో అంతవరకు మాట్లాడమనండి. అది డీవియేట్ అయితే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సభలో చెప్పి ప్రజలకు చేరవేయడం కరెక్ట్ కాదు. వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దానికి ప్రతి క్షణం లెగిసి సమాధానం చెప్తాను. అది నా రైట్ అధ్యక్ష, ఇది గుర్తుపెట్టుకోమని మీ తమ ద్వారా మనవి చేసుకుంటాను. బుచ్చయ్య చౌదరి గారు మీరు అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఏదైతే కాంపన్సేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ పోలవరం దాని మీద మీరు ప్రశ్న వేశారు, దానికి కన్ఫైడ్ అవ్వండి. మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కమ్ విత్ అనదర్ క్వశ్చన్ ఫామ్, మీరు ఇంకో ఫారంలో రండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ 38 నిమిషాలు మీరు తీసుకున్నారు. సభ్యులు ఉపన్యాసాలు చెప్పారు. ప్రశ్నకి ఆన్సర్ కాదు, ఆన్సర్ ప్రశ్న కాదు, ఉపన్యాసాలు చెప్పారు. అప్పుడు లేని టెక్నాలజీస్ ఇప్పుడు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులంటే దాదాపుగా 45.72 మీటర్లకి ఎంతమంది ముప్పుకు గురవుతున్నారు? దీనికి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి? 2013 ముందు నిర్ణయించిన ధరకి ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను, వాళ్ళు కాదంటున్నారు. నేను తెస్తాను, మీరు ఇక్కడ ప్రదర్శించండి. ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి ఎన్నికల ముందు ఏం చెప్పారో మేము తెచ్చి చూపిస్తాం. వేసే దన్ను ధైర్యం ఉంటే వేసి చూపించండి, నేను చూపిస్తాను. మీరు రెడీయా? దానికి రెడీయేనా? ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇస్తానన్నమాట అవునో కాదో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రదర్శించి చూపిస్తాం. అధ్యక్ష, ఇవాళ 41.5 మీటర్లకి అధ్యక్ష నేను మినిస్టర్ గారు దబాయిస్తే అవదయ్యా. వాస్తవాలు ఉన్నాయి, ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. మీకు చేతనైతే మీరు వారం వెళ్తున్నారు కదా ఢిల్లీ, అదేదో సాధించురండి. మీరు మాట్లాడండి సార్, మా గొంతు నక్కితే ఎలాగ సార్? మీకు దేనికి ఇచ్చారు అవకాశం మాట్లాడడానికి? మాట్లాడండి. మంత్రి గారు కదా, ఆయన కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు, భయపడిపోతున్నాం. సార్ 41.5 మీటర్లకి 20,940 కుటుంబాలు తరలించాలి సార్ 21కే. కానీ ఇప్పటి వరకు 11,556 కుటుంబాలు మాత్రమే తరలించారు. ఇంకా 8,570 కుటుంబాలు ముంపులో ఉన్నాయి.
వాళ్ళని తొలగించడంలా, వాళ్ళకి రిహాబిలేట్ చేయడంలా, ఇల్లు కట్టడంలా 45.72 అయితే 1,06,000 ఎకరాలు పైచీలకు కావాలి. దాంట్లో మీరు 11,556 పోతే 94,400 మంది రిహాబిలేట్ చేయాలి. మేము అడుగుతుంది అది. ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారంటే ఎందుకు ఆన్సర్ చెప్పలేదు, ఎందుకు భయపడిపోతున్నారు లిస్టులు ఇవ్వడానికి? ఇవాళ ప్రాజెక్టు ముంపుతోటి పాటే ప్రాజెక్టు దాని మీద ఆధారపడింది. ఇప్పుడు ఫస్ట్ వాడిగా మాట్లాడు
స్పీచ్ ఆన్ ద ఎలక్షన్ ఫర్ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పుష్ప శ్రీవాణి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా మీకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవాన్ని కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, శాసనసభలో సభాపతి స్థానము అంటే తండ్రి స్థానంగా భావిస్తాం అధ్యక్ష. ఈరోజు అలాంటి తండ్రి స్థానమైన సభాపతి స్థానంలో నా తండ్రి సమానులైనటువంటి మీరు కూర్చున్నందుకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎన్నో ఏళ్ళుగా మీకు ఉన్నతమైనటువంటి స్థానం రావాలని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మాలాంటి వాళ్ళు, నియోజకవర్గ ప్రజలు, మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు, కార్యకర్తలు కోరుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అధ్యక్ష. అందుకు మా ప్రజల తరపున, కార్యకర్తల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి. ఈరోజు మీకు దక్కినటువంటి అవకాశం చాలా ప్రత్యేకమైనది అధ్యక్ష. ఎందుకంటే మన విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరికి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో కూర్చునేటువంటి అవకాశం రాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు స్పీకర్గా కానీ, డిప్యూటీ స్పీకర్గా కానీ మన జిల్లా నుండి ఎవరు కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు ఆ రికార్డుని మీరు సృష్టించారు అధ్యక్ష. మీరు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారని మన జిల్లా అంతా కూడా ఒక ముద్ర ఉంది అధ్యక్ష. ఓ మీటింగ్ పెట్టినా, ఏదైనా కార్యక్రమం చేసినా, ముఖ్యమంత్రి గారు జిల్లాకి వచ్చినప్పుడు కానీ చాలా స్పెషల్గా చేస్తారనేటువంటి ఒక ముద్ర మీకు ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ పదవిని మొట్టమొదటిసారిగా అలంకరించి మరోసారి మీ స్పెషాలిటీని రుజువు చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. వ్యక్తిగతంగా నాకు తండ్రి సమానులు, నన్ను కానీ రాజు గారిని కానీ పార్టీలో మొదటి నుంచి ప్రోత్సహించిన వ్యక్తికి ఈరోజు ఈ ఉన్నత స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మన జిల్లాలో అందరూ మిమ్మల్ని స్వామన్న అని పిలుస్తుంటారు అధ్యక్ష. చిన్నపిల్లాడైనా పెద్దవాళ్ళైనా మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంటారు అధ్యక్ష. అంటే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తమ సొంత మనిషిలా భావిస్తారు అధ్యక్ష. అందుకే అలా పిలుచుకుంటూ ఉంటారు అధ్యక్ష. ఇన్నాళ్ళు కూడా అన్న అనే పిలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు అధ్యక్ష అని పిలిచేటువంటి అవకాశం మీకు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం అధ్యక్ష. ఈ ప్రాంతానికి స్పీకర్గా తమ్మినేని సీతారాం గారిని, డిప్యూటీ స్పీకర్గా మిమ్మల్ని మీకు అవకాశం కల్పించి మరోసారి మన ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తన అభిమానాన్ని చాటుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట మొదటి నుంచి నడిచిన వ్యక్తి అధ్యక్ష మీరు. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనతోటే ప్రయాణం చేశారు అధ్యక్ష. మీ ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని కూడా వదులుకొని 2014కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మీ విధేయతను చాటుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు స్వామి గారి పట్ల అంటే మీ పట్ల ప్రతి సందర్భంలోనూ తన ప్రత్యేక అభిమానాన్ని కూడా చాటుకున్నారు అధ్యక్ష. మీరు ఎంత విధేయతతో జగనన్న వెంట నడిచారో జగనన్న కూడా అంతే విలువని మీకు ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోటీ ఉన్నా సరే ఎమ్మెల్సీగా మీకు అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష.
మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత బలమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇప్పుడు మీ సిన్సియారిటీని, మీ సీనియారిటీని గుర్తించి మీకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చినందుకు వ్యక్తిగతంగా నేను కానీ, మన జిల్లా పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఉపసభాపతిగా సభ నిర్వహణలో మీరు విజయవంతం అవుతారు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. ఎందుకనంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం, సుదీర్ఘకాలం నిత్యం ప్రజల్లోనే గడిపినటువంటి మాస్ లీడర్ మీరు అధ్యక్ష. మాస్ లీడర్ అయినటువంటి మీరు ఇప్పుడు క్లాస్ లాంటి సభను నిర్వహించే అవకాశం దక్కింది అధ్యక్ష. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, తమ ముద్ర వేసుకుంటారని కూడా నమ్మకం ఉంది అధ్యక్ష. ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తి కాబట్టి ఈ సభను ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా నడిపించగలరు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసిన నాయకుడు కాబట్టి ఈ సభలో కూడా ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేయగలరు నమ్ముతున్నాం అధ్యక్ష. ఎన్నో ప్రజా పోరాటాలలో ప్రజా గొంతుకును వినిపించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సభను ప్రజల గొంతుకులా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడ రాజీ పడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సభలో కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడకుండా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష. నిరంతరం బడుగు బలహీన వర్గాలతోనే నడిచే వ్యక్తి కాబట్టి ఈ సభలో కూడా బడుగు బలహీన వర్గాల గొంతు వినబడేలాగా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ సభను ఉన్నతమైన విలువలతో నడపగలుగుతారని నమ్ముతున్నాం అధ్యక్ష. ఉపసభాపతి స్థానానికి చిన్న మచ్చ కూడా తేకుండా నడిపిస్తారని, సభ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలాగా నడిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం మాకుంది అధ్యక్ష. మీ నియోజకవర్గ ప్రజలకు అన్న, మా జిల్లా ప్రజల మాస్ లీడర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధేయుడు, జగనన్నకి నమ్మిన బంటి అయినటువంటి మీరు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మరోసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధర్మాన ప్రసాదరావు గారు. అధ్యక్ష, మీరు ఈ సభలో ఉపాధ్యక్షులుగా, డిప్యూటీ స్పీకర్గా యునానిమస్గా ఎంపిక కాబడ్డం ఈ సభ గౌరవాన్ని పెంచింది. మీకు అభినందనలు. ఈ సభలో ప్రత్యేకత ఏంటంటే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉభయులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు. మీరిరువురికి అవకాశం ఈనాడు లభించింది. సహజంగానే ఉత్తరాంధ్ర ప్రాంతీయులందరూ సంతోషించేటువంటి విషయం. వ్యాపార కుటుంబంలో జన్మించినటువంటి మీరు ఒక రాజ్యాంగ పదవిని, ప్రజల జీవితాన్ని, సోషల్ వర్క్ని వృత్తిగా తీసుకొని నిరంతరం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఒక మంచి వ్యక్తిగా పేరుగాంచినటువంటి మీరు ఇప్పుడు ఈ రాజ్యాంగ పదవిని కూడా బ్రహ్మాండంగా నిర్వహించగలరని నేను నమ్ముతున్నాను. దానికి కారణం ఒకటి, మీకున్నటువంటి అనుభవం. శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా అనేక రాజకీయ పార్టీలు, శాసనసభ నిర్వహిస్తున్నటువంటి పద్ధతులు, ఈ నిర్వహణలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ మీరు గమనించి వచ్చినటువంటి వారు. ఎప్పుడైనా శాసనసభకు అల్టిమేట్గా ఉండే లక్ష్యం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ముందుకు సాగడం అనేది చాలా ముఖ్యంగా పైనున్నటువంటి మీకు ఉంటుంది. అనేక ఎత్తుగడల మధ్యన ప్రజల తాలూగా అభిప్రాయాల్ని ఎక్కడ గొంతు నొక్కబడకూడదు. అది ప్రధానమైన లక్ష్యంగా మీరు విజయవంతం సాధిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. సౌమ్యుడిగా మీకు మంచి పేరుంది, అందరినీ ఆదరించేటువంటి వ్యక్తిగా కూడా మీకు పేరుంది.
బహుశా సహజంగా వైశ్య కులంలో జన్మించినటువంటి మీరు ఈ స్థాయికి మంత్రులుగా అనేక మంది వచ్చారు, కానీ రాజ్యాంగ పదవి అయినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి ఎవరు రాలా. మీరే మొదటి వాళ్ళు అనుకుంటారు. నేను ఇది ఈ రాష్ట్రంలో ఉండే వయసులందరికీ ఒక గౌరవంగా భావిస్తున్నారు అందరూ. ఇలాంటి అవకాశం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మా సోదరి చెప్పినట్లు గతంలో కౌన్సిల్లో పనిచేసే అవకాశం, నేడు మళ్ళీ సభానాయకునిగా మీ పేరు ఆయన ఫైనలైజ్ చేసి ఇస్తే సభంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఇదంతా వారికి కూడా నేను ఉత్తరాంధ్ర ప్రాంతం అందరి తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, చిరకాలం జ్ఞాపకం ఉండేటువంటి రీతిన సభను నిర్వహించాలని, అవకాశం వచ్చినప్పుడల్లా నిర్వహిస్తూ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. బొత్స సత్యనారాయణ గారు. అధ్యక్ష, ఈరోజు జరిగిన ఉపసభాపతి మరి ఎన్నికల్లో ఏకగ్రీవంగా మీరు ఎన్నిక కావడం, ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మీ ఎంపికలో మరి సభానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకి మన ప్రాంతవాసిగా మరి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏదైతే ఇప్పుడు గౌరవ సహచర మంత్రులు ప్రసాద్ గారు చెప్పిన రాజ్యాంగబద్ధమైన పదవిని మన ఉత్తరాంధ్రకే మీరు కానీ లేకపోతే స్పీకర్ గారు కానీ రెండూ కూడా మన ప్రాంతం రావడం మనకి గర్వకారణం. మరి మీ గురించి వ్యక్తిగతంగా చూసుకుంటే మరి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం సంవత్సరాలుగా అన్ని ఛాలెంజెస్ని అన్నీ కూడా ఏ విధంగా అయితే తీసుకొని ఎంత కష్టతరమైన దాన్ని సఫలీకృతం అవడానికి ఏ విధంగా దాన్ని ఆలోచన చేసి అచీవ్ అయ్యడానికి ప్రయత్నం చేశారో, అదేవిధంగా ఈ సభా నిర్వహణలో కూడా మీ తాలూకా అనుభవాన్ని, ఆలోచనని, ముఖ్యంగా పట్టు విడుపుల్ని పెట్టుకొని సభా గౌరవాన్ని కాపాడుతూ, అలాగే ఏదైతే నమ్మకంతో అయితే మిమ్మల్ని సభ ఉపాధ్యక్షుడిగా ఈరోజు ఈ శాసనసభకి మరి డిప్యూటీ స్పీకర్గా మరి ఎంపిక చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా మీరు ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీ లెజిస్లేషన్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందిస్తున్నాను. అందులో ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎన్నిక కావడం వ్యక్తిగతంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీకు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా విశేషమైనటువంటి అనుభవం ఉంది. సభలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం అవగాహన చేసుకునే అనుభవం ఉంది. సభను సజావుగా నడుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మాకు ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతు సమస్యల మీద ఉన్నప్పటికీ కూడా తమరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాతే మేము వచ్చి మిమ్మల్ని గౌరవించి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, ఈ రోజు నుంచి రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని నేను చెప్పి భావిస్తున్నాను. ఈరోజు శాసనసభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూసి ప్రజల సమస్యలు స్పష్టంగా ఇక్కడ చర్చకు వచ్చేటప్పుడే ప్రజలకి సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళకు ఉండాలనేదే మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ సభాపతి గారు కుడి చేతి వైపే చూస్తారు తప్ప ఎడమ చేతి వైపు చూడరు. కనీసం తమరైనా సరే
ఎక్కువ సమయం ఎడమ చేతి వైపు చూసి మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ తప్పులు కానీ శాసనసభలో లేవనెత్తితే వారికే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అనుభవం ఈ శాసనసభ సజావుగా నడవడానికి ఈ శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కువ చర్చించడానికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తూ మాకు అనేక సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము సహకరించే అవకాశం వచ్చింది. మరొకసారి పార్టీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. అధ్యక్ష, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఈరోజు మీరు ఎన్నిక కాబడడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆప్యాయంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వామన్న అని చెప్పి నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను. ఈరోజు అలాంటి మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభల్లోకి రావడం, మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి ఆ పదవిని రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన రోజు నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు మీకన్నా ముందు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘువును కూడా తనను కూడా ఈ సందర్భంగా తాను చేసిన మంచిని కూడా ఖచ్చితంగా సభ ద్వారా అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తాను కూడా సామాజికంగా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు తాను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇంకొక సామాజిక వర్గానికి కూడా స్థానం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు, తనతో డిస్కస్ చేసినప్పుడు తాను కూడా మనస్ఫూర్తిగా ఇదొక మంచి కార్యక్రమం, మంచి నిర్ణయం, మన పార్టీలో అందరము కూడా 5 సంవత్సరాల పాటు కొనసాగడం అనే దానికన్నా 3 సంవత్సరాలు కొంతమందిని, మిగతా 2 సంవత్సరాలు ఇంకా కొంతమందిని ఏదైతే మనం తీసుకొని వచ్చి వీలైనంత ఎక్కువ మందికి మనం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిదని చెప్పి కూడా తాను కూడా ఆ మాట అంటూ ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే తాను స్వాగతించాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీరు డిప్యూటీ స్పీకర్గా ఈ చట్టసభలో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మంచి చేయాలి అని చెప్పి మరొకసారి మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ, చేయాలి అని కూడా ఆశిస్తూ, మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా నన్ను ఈ సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా 5 నెలల క్రితం ఈ ఉపసభాపతిగా
నా పేరు ప్రకటించినప్పటికీ శాసనసభ సమావేశాలు జరగనందున ఈరోజు జరిగిన ఈ సభలో నన్ను ఈ పదవిని కూర్చోబెట్టారు అంటే మాట తప్పని మడమ తిప్పని నేతగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. శాసనసభ అనగానే సభలో మనం ఉన్నప్పటికీ సభలో జరుగుతున్న సభా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా గమనిస్తూనే ఉంటారు. ప్రజలకి ఈ సభ పట్ల ఉన్న గౌరవం, సభలో ప్రవేశించిన శాసనసభ్యుని పట్ల ఉన్న గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా సభ్యులు ప్రవర్తించవలసిన అవసరం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. కొన్ని సమయాల్లో రూల్స్కి అనుసరించకుండా మన మాట చెల్లుబాటు కావాలనే ఆలోచన చేసే వ్యక్తులు, అటువంటి సమయంలో ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా మరొక మాట కోరుతూ, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మంచి సాంప్రదాయాల్ని నెలకొల్పడానికి అవకాశం ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు. చర్చా సమయంలో ఏ సభ్యుడైనా ఒక అంశం కోసం చర్చించేటప్పుడు ఆ ప్రత్యేకమైన విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని పూర్తి అవగాహనతో వ్యక్తీకరించగలిగితే ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని సమాజంలో అట్టడుగు ప్రజలకి చేరువ చేయగలుగుతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, చట్టసభల లక్ష్యం సంపూర్ణంగా సార్థకతగా అవుతుందని కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకున్నాం. మీరందరూ కూడా సభా నిర్వహణలో పాలు పంచుకున్నప్పుడే మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మనల్ని ఎన్నుకున్న ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ వారి ఆశలు ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా సభలో వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధుల చట్టసభలను ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. ఈ 15వ శాసనసభలో మిగిలిన కాలానికి మీ అందరి సంపూర్ణ సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. ఆ సహకారం ఇస్తారని ఆశిస్తున్నాను. మన సభా గౌరవాన్ని, హుందాతనాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా మన కార్యక్రమాలు జయప్రదంగా జరుపుకోవచ్చు అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, నిబంధనలు రూల్స్ ప్రకారం హెచ్చు గౌరవం చూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ సభ యొక్క మర్యాదను, హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడటానికి, గౌరవ సభ్యుల యొక్క హక్కులను పెంపొందించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ, దానికి మీ యొక్క అందరి సహకారంతో సభా గౌరవాన్ని మరింత హుందాతనాన్ని పెంపొందించగలనని కూడా తెలియజేస్తూ, ఈ సభకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను వ్యక్తిగా ఈ స్థానంలో కూర్చోబెట్టినప్పటికీ ఈ గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి
లభించిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో మా విజయనగర శాసనసభ నియోజకవర్గ ప్రజలకి ఈ గౌరవం ఈ సభ ఇచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. మరి మాట్లాడేటప్పుడు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, శ్రీమతి పుష్పవాణి గారి మాట్లాడున్నారు. అతి కింద స్థాయి నుంచి సామాన్య రాజకీయ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన నేను మున్సిపల్ కౌన్సిలర్గా, అర్బన్ బ్యాంక్ అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా ఈరోజు ఈ గౌరవంకి వచ్చామంటే కష్టపడిన వాడికి ఫలితం ఎప్పుడూ కూడా ఉంటుందని, కష్టానికి తగిన ఫలితాన్ని గుర్తించే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వంటి వారు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సభలో మరి ఈ రోజు నుంచి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూడదని గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారు చెప్పారు. సభలో ఉన్నంత వరకు ఏ పక్షపాతం లేకుండా ఉంటాం. కానీ మేము ఈ స్థానానికి వచ్చాము అంటే శాసనసభ్యునిగా గెలవబట్టే స్థానానికి వచ్చాం. శాసనసభ్యునిగా గెలవాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబట్టే గెలిచాము. మరి రాజకీయాలు బయట మాత్రం రాజకీయవేత్తగానే కొనసాగుతామని చెబుతూ, మరి మీరు ఎప్పుడు కూడా ఎడంవైపు చూడమని చెప్తున్నారు. దయచేసి మేము చూడాలంటే సభ మొదలైన దగ్గర ఆఖరి వరకు మీరు కూర్చుంటే మీకు కాస్త చూడగలుగుతాం తప్ప ఏదో సందర్భాన మీరు ఆ స్థానంలో లేకపోతే మీకు కాస్త చూడలేము అచ్చెన్నాయుడు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ స్థానంలో కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకు, ఆ శాసన శాసనసభ్యులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు షార్ట్ డిస్కషను గౌరవ ముఖ్యమంత్రి వాయిదా తీర్మానం ఏం చేసాం? వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అయింది. అంటే కేశవ్ గారు మొదట తిరస్కరించలా, నేను ఉండేటప్పుడు మీరు ప్రవేశపెట్టలేదు, వాయిదా తీర్మానం కోరలే. ఇప్పుడు టీ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. టీ బ్రేక్. డయాఫ్రామ్ వాల్స్ అది ఎందుకు పోయింది తెలియాలంటే ఇంకా 2 ఏళ్ళు పెట్టి తేల్చలేకపోతున్నారు. పోనీ ఎగువ కాబడ్డాం దిగువ కాబడ్డాం ఎందుకు నిర్మాణం పూర్తిగానే సమాధానం లేదు. రాక్ఫిల్ రాక్ఫిల్ డ్యామ్ సంగతి చెప్పడం లేదు. మరి 41.5 కూడా ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాం. రామానాయుడు గారు వారు మాట్లాడే మాటలేంటి? రాక్ఫిల్ డ్యామ్ గురించి అధ్యక్ష నేనంటున్నా, రాక్ఫిల్ డ్యామ్ గురించి, కాఫర్ డ్యామ్ గురించి, లేదా డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడతారా? కమాన్ రండి, నేను సమాధానం చెప్తాను. మీ చంద్రబాబును రమ్మనండి. మీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారే, వారిని రమ్మనండి. ఏమండి అధ్యక్ష, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను అధ్యక్ష, ఈ శాసనసభలో నిలబడి చెప్తున్నాను అధ్యక్ష, వీరు చేసినటువంటి తప్పిదం వలన, వీరు చేసినటువంటి పాపము వలన ఈ పోలవరం ప్రాజెక్టు ఇవాళ పని జరగకోకుండా ఆగిపోయింది అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, వినండి, డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటే రాక్ఫిల్ డ్యామ్ యొక్క పునాది. ఆ పునాదిని నిర్మాణం చేయాలి అంటే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకోవాలి అధ్యక్ష. ఇది కామన్ సెన్స్, సైన్స్. కానీ అధ్యక్ష వీరు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా అధ్యక్ష?
మొత్తం బావర్ కంపెనీ వారి చేత డయాఫ్రమ్ వాల్ వేయించారు అధ్యక్ష. ఆ తర్వాత కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు అధ్యక్ష. మధ్యలో కాఫర్ డ్యాములు ఆపేశారు అధ్యక్ష. వరద వచ్చింది అధ్యక్ష. కాఫర్ డ్యాములు గుండా వాటి ఆపేసిన గ్యాప్లు గుండా గ్యాప్ 1 గ్యాప్ 2 కింద వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా అవునా చెప్పమని నేను అడిగితే సమాధానం లేదు అధ్యక్ష. వారి పత్రికల్లో రాస్తారు, దీని గురించి రాయమంటే లేదు అధ్యక్ష. నేను 3 ప్రశ్నలు అడిగాను అధ్యక్ష. ఇప్పుడు సవాలు చేసి అడుగుతా ఉన్నా ఈ శాసనసభాముఖంగా. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీని కానీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు నాకు తెలియక అధ్యక్ష అడుగుతాను. డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారో దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. కేంద్ర ప్రభుత్వం వారు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వారు మేము చేస్తామన్నారు. అన్నీ కూడా కాఫర్ డ్యాముల నిర్మాణం కానీ, స్పిల్వే నిర్మాణం కానీ, ఎడమకాలు కానీ, కుడికాలు కానీ, నిర్వాసితులకు అయ్యే డబ్బులు కానీ ఎవ్రీపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? దీనికోసం తీసుకున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష దీనికి సమాధానం ఇంతవరకు లేదు అధ్యక్ష. మరొక మాట చెప్తున్నాను అధ్యక్ష. ఇది తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అయితే తొందరగా పూర్తి చేయదు, ఇది మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాజెక్టు, మనం దగ్గరుండి చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఇరిగేషన్ మంత్రి గారిని పెట్టారు అధ్యక్ష. మొదలెట్టారు అధ్యక్ష. ఇరిగేషన్ మంత్రి గారు అధ్యక్ష ఇక్కడే ఈ శాసనసభలో నేను లేను, ఇలా కొట్టాడు. 2018కి పూర్తి చేసి కుడి కాలువకి ఎడవ కాలువకి నీళ్ళు ఇస్తాం, రాసుకో, సాక్షి పత్రికలో రాసుకో అన్నాడు అధ్యక్ష. అయ్యా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో సెలవు లేదు అధ్యక్ష. 2018కి పూర్తి చేస్తామని సవాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంత ఏటీఎం లాగా వాడుకున్నారు అధ్యక్ష. నవయుగ కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. డిపిటి దోచుకో, పంచుకో, తినుకో. ఎక్కడండి నవయుగ? ఎక్కడ వచ్చిందండి నవయుగ? నవయుగ ఎవరండి? రామోజీరావు గారి బంధువుల కంపెనీ. బంధువు అంటే ఎవరు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? మీ ద్వారా చెప్తున్నా. రామోజీరావు గారికి సుమన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు అధ్యక్ష. పాపం ఆయన చనిపోయాడు. ఆయన కూతురికి విశ్వేశ్వరరావు గారి కూతురు బిడ్డనిచ్చి వివాహం చేస్తే వారి బంధుత్వం అధ్యక్ష. ఈ బంధుత్వంలో రామోజీరావు గారికి దోచిపెడదాం అనేటువంటి కార్యక్రమం చేసేటటువంటి మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా. కాఫర్ డ్యాముల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ శాసనసభలో ఈ రోజున ఈ కాఫర్ డ్యాములు నిర్మాణం కాకోకుండా అధ్యక్ష డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం వలన డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు అధ్యక్ష. ఆ 400 కోట్లు పోయినట్టు అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పెద్ద కవర్స్ ఏర్పడ్డాయి అధ్యక్ష. అవి పూడ్చడానికి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష. అంటే 3000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రాజెక్టుకి భారం పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అధ్యక్ష ఇది జాతి క్షమించదగిందేనా అధ్యక్ష? నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు ఓపగలరండి, ఒక్క విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలో మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట. ఇలాంటి వ్యవస్థలు మేనేజ్ చేయబడినటువంటి దేశం కాబట్టి సరిపోతుంది కానీ అధ్యక్ష నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను వ్యతిరేకనని కాదు అధ్యక్ష. పోలవరానికి చేసినటువంటి అన్యాయం వలన, పోలవరానికి చేసినటువంటి పాపం వలన ఇదే ఇంకొక దేశంలో స్ట్రిక్ట్ గా ఉండే దేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉరేస్తారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా. నేను ఇంకొక సమాధానం చెప్తాను అధ్యక్ష. పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఇవాళతో పోదు అధ్యక్ష. తరతరాలు చంద్రబాబు నాయుడు గారి వెంటబడుతుంది అధ్యక్ష. పోలవరం ఏటీఎం గా భావించి బంధువులకు దోచిపెట్టాలనేటువంటి దురుద్దేశంతో పోలవరాన్ని వాడుకున్నారు తప్ప పోలవరాన్ని చిత్తశుద్ధిగా పూర్తి చేయాలనేటువంటి భావనే లేనటువంటి ప్రభుత్వం అది ఆ రోజున పనిచేసింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా అడిగితే ఇంకా చెప్తాను. ఉన్న విషయాలను ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప దాచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది వీరు కావాలని చెప్పేసి గుచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రశ్న ఏదైతే ఉందో దాని వరకు పరిమితం లేకోకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతున్నప్పుడు మేము ఏదేదో చెప్తాం, తప్పదు. మరి కూర్చోండి మంత్రి. ఎందుకు
దడుచుకుంటున్నాడో మంత్రి గారు, ఎందుకు భయపడిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈయన రెండో కృష్ణుడు. ఒక కృష్ణుడు ఇక్కడే సవాల్ విసిరాడు, ఇక్కడే సవాల్ విసిరి 21 ఏప్రిల్ నాటికి పూర్తి అన్నారు, రెండోసారి 27 డిసెంబర్ అన్నారు, మూడోసారి 22 ఏప్రిల్ నాటికి అన్నారు. ఇప్పుడు 25కి 26 పూర్తి అయిద్దో లేదో నాకు తెలియదు, పాపం రాంబాబు గారికి తెలియాలి. అవన్నీ పక్కన పెడితే ఇది సబ్జెక్టు సంబంధించి మాట్లాడారా లేదు మీ విఘ్నతకు వదిలేస్తున్నారు అధ్యక్ష, మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఆయన మాట్లాడిన మాటలు సబ్జెక్టు సంబంధించిందా లేక దేన్ని మాట్లాడా మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఈవేట్ అయ్యారు, దాని మీద ఆయన సార్ ఇదిగోండి, రంపచోడవరంలో ముఖ్యమంత్రిగా కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసులకు ఇచ్చిన హామీ మీ పత్రికలోనే వచ్చింది, చూసుకోండి, కావాలంటే అక్కడ ఏది చూపించండి. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఏదైతే 55,548 కోట్లకి సాంకేతికంగా యాక్సెప్ట్ చేశారు, దాంట్లో ఆ రోజున ఏదైతే ఏటీఎం అన్న మాట్లాడండి సార్, తర్వాత ఆయన వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఆగండి, వాడు వేసిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? కదా ప్లీజ్ సీఎం గారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చెప్పామో ఆ చెప్పిన దానికి జీవో కూడా 30th జూన్ 2021 నాడు జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అధ్యక్ష, మేము చెప్పిన మాట ఏమిటి అనేది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ జీవో ఒకటి స్కాన్ చేసి పెట్టండి ఒకసారి చూపిస్తారు. ఒకసారి ఈ జీవో ఒకసారి స్కాన్ చేసి పెట్టండి, చేసా స్కాన్ కూడా ఇంతకుముందు మరి R&R కాంపన్సేషన్ కింద అధ్యక్ష, R&R కాంపన్సేషన్ కింద గతంలో 6,86,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తే మేము అన్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తాము అని చెప్పి మేము అన్నాము. మీరు 6,86,000 రూపాయలు మీరు ఇచ్చినారు, దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తామని అన్నాము. అన్నదానికి తగ్గట్టుగానే జీవో కూడా ఇష్యూ కూడా చేసినాం. దాని గురించి ఎక్కడ డౌట్ కూడా ఏమీ లేదు, ఎక్కడ దాని గురించి ఆక్షేపణ లేదు, దాని గురించి డిస్కషన్ డిబేట్ రెండూ లేవు. మేము ఇచ్చిన దానికి సంబంధించి ఆ జీవోను కూడా ఒకసారి స్కాన్ చేసి కూడా చూపించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఆ జీవో కూడా చూడండి, మీరు 36/2021లో జీవో కూడా ఇచ్చినాము. ఒకవేళ కళ్ళు ఉండి చూడలేకపోతే నేనేం చెప్పలేను, కానీ కళ్ళు ఉండి చూడగలిగితే మాత్రం దయచేసి చూడమని చెప్పి కోరుతా ఉన్నాను. క్లియర్ కట్గా 36/2021 నాడు. ఒక నిమిషం చెప్తా కదా, మాట్లాడుతున్నాను కదయ్యా, మాట్లాడనీయకూడదు, మాటలు బయటికి పోకూడదు అనే దురుద్దేశంతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేదు అధ్యక్ష. దాంట్లో క్లియర్ కట్గానే దానికి సంబంధించినంత వరకు ఏమైతే చెప్పామో R&R కింద ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 6,86,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటే, అక్కడ ఆక్రందన వినిపిస్తూ ఉంటే, ఏమాత్రం కూడా మనసు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుకు నిరసనగా మేము అధికారంలోకి వస్తే దాన్ని R&R ప్యాకేజీని 10 లక్షలు చేస్తామని చెప్పాము. చెప్పిన మేరకు జీవో కూడా ఇష్యూ చేశాము. ఆ చెప్పిన దానికి మేరకు మాట కట్టుబడి కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మొదట డ్యామ్ పూర్తి అయిన తర్వాత మొదట నీటి నిల్వ చేసేది 41.15 మీటర్స్ ఎత్తుకు. ఎందుకంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్లో పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిలవడం కూడా ఒకేసారి కూడా నిల్వ పెట్టడం కూడా డ్యామ్ సెక్యూరిటీకి కూడా మంచిది కాదన్నది
సిడబ్ల్యూసి నిబంధనలు కూడా చెప్తాయి అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్స్కు సంబంధించి మొట్టమొదటగా డ్యాంలో పూర్తిగా నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపన్సేషన్కు దానికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో 106,006 నిర్వాసితులకు 41.15 మీటర్ల కౌంటర్కు సంబంధించి అందులో 20,946 నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. మిగిలిన వాళ్ళంతా 85,060 నిర్వాసితులు 45.72 కౌంటర్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరికీ పునరావాసం కల్పించవలసి ఉండగా 14,110 నిర్వాసితులకు 41.15 కౌంటర్ లెవెల్కు ఈ 14,110 నిర్వాసితులు ఎవరైతే దీంట్లోకి వస్తారో ఈ పునరావాసం పూర్తయినది. దీనికి అయిన మొత్తం ఖర్చు 1,960 కోట్ల రూపాయల 95 లక్షల అధ్యక్ష. ఈ 14,110 నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి 44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,073 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 193 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే 2019 నుండి ఇప్పటికీ 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1,722 కోట్ల 78 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. పునరావాస పనులు 41.15 మీటర్స్ కాంటోర్ వరకు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2022లోగా మిగిలిన 6,836 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 41.15 మీటర్స్కు వరకు చేర్పించడం కోసం ఈ అడిషనల్గా మేము ఇవ్వాల్సిన 6,86,000కు మేము 10 లక్షలు ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పనిలా బాధపడాల్సిన పనిలా బటన్ నొక్కితే 6,500 కోట్లు 6,700 కోట్లు అమ్మఒడి ఆసరా చేయూతకు 4,700 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అట్లాంటిది కేవలం 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఏదో పెద్ద చేయలేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి దయచేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. 41.15 కాంటోర్ లెవెల్లోకి ఎప్పుడైతే ఖచ్చితంగా పునరావాసం కనిపించే కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ లోపే ఆ 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఇంకొకటి కూడా తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది. మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2,900 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలి. అంటే మనం ఎదిరించినాం, ఇంకా అటువైపు నుంచి డబ్బు రాలా. 2,900 కోట్ల రూపాయలు మంది బ్లాక్ అయ్యింది. దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఒకటి యాక్సెప్ట్ చేసి ఆ 2011-12-2011కు సంబంధించి పాత రేట్ల ప్రకారమే ఇస్తాము, అంతకన్నా మేము రేట్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పడము. అసలు ఏ రకంగా అది సాధ్యపడుతుంది? ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్దీ రేట్లు పెరుగుతాయి కదా, ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా, కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికి తోడు ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట
పక్కనే మీ సుజనా చౌదరి, మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళ దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము, వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. ఈ అగసాట్లు ఒకవైపున పడుతూ ఉండగానే మరోవైపున 2,900 కోట్లు మన డబ్బే ఎదురిచ్చినాం. మన డబ్బే ప్రాజెక్టులో ఇప్పటికీ మన డబ్బు ఇరుక్కొని ఉంది. ఆ డబ్బుని ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. కారణం మీ పుణ్యమే. ఒకవైపున ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకొకటి ఏంది, 5 లక్షల రూపాయలు మేము గతంలో కూడా ఎవరికైతే ఇంతకుముందు 1,50,000 రూపాయి ఎవరికైతే గతంలో ఇచ్చినారో ఆ 1,50,000 రూపాయి ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆ పొద్దు ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్, వాళ్ళకు కూడా డబ్బు ఇస్తాం, వాళ్ళకు కూడా పెంచి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉండామని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నాను. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీ 5 సంవత్సరాలలో కలిపి కూడా మీరు కేవలం 3,073 మందికి మాత్రమే కేవలం 193 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేస్తే, పునరావాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 10,330 పీడిఎఫ్లకు 1,773 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా స్లైడ్లు ఏమైనా చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి మొదలు పెట్టడమా? ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి. ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా, ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటా పోండమ్మా. కావాలంటే చెప్తాను, చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి. ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుగా ఉన్న భూమి, ఇలా బీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్. అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు. ఆ అప్రోచ్ ఛానల్లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పోవడానికి మధ్యలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటాయి. 3-4 ఫొటోస్ ఒకసారి ఉన్నాయి. అన్ని ఫొటోస్ పెట్టలేదా? మరి అన్ని ఫొటోస్ చూపించాలి కదా.
నాకున్నాయి, నాకు తెలుసు. వాళ్ళు చూపించే మిగతా అందరికీ తెలుస్తుంది. అంటే ఇంత 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 అప్లోడ్ చేసేటప్పటి నుంచి రావడం లేదు, ఏం చేయమంటారు సార్? కూర్చోండి సార్, కూర్చోండి. చూపిస్తా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తా. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తా. నాశనం చేసింది మీరు చూడ ఒకసారి. చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ అనే పెంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ చాలా బేసిక్లీ అధ్యక్ష. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్ళు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పన్ను. ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బీ ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్, 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది? స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది? పూర్తిగా డయాఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరు? ఎవరైనా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు.
నీకు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి ఎవడయ్యా చేసింది ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏలెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. మా కర్మ ఏమిటంటే మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే టీవీ5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మీరే అర్థమవుతుంది మీకే, కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో ఒక ప్రాజెక్టు నాశనం చేసినారు కదా మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా, మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్లైన్లు కనపడుతున్నాయి చూడండి. అక్కడ 1 2 3 4 5 6 7 8 11 పొక్లైన్లు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్లైన్లు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందకు వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా స్పిల్వే. ఇది స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు చూసినారా, కింద ఎనికి బామ్మా ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా, ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటోమా. పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీరు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు చూడండి, ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూస్తారా ఎక్కడి నుంచి? దీనిలో నుంచే పోతూ ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్. స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్స్ చేస్తూ.
చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరిగా కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా, గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది. ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు, అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ 1 ఎంత, గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా, ఫస్ట్ ఊరికి అడుస్తావు ఎందుకు? ఫస్ట్ దిగువ కాఫర్ డ్యాంలో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాళ్ళ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది, పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పట్టిన దాన్ని ఇప్పుడు కింద డయాఫ్రామ్ వాళ్ళ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దీని ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు ఉన్నారా, రాక్షసుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అనేది మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏలెత్తి ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా, ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్. కానీ ముందు పోమా, కానేమో టోటల్గా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మెయిన్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30 పాయింట్ లోవర్ కాఫర్ డ్యామ్ హైట్ ఎంత పెంచాల్సిన 30.5 మీటర్స్ దాకా హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కాఫర్ డ్యామ్ 30.5 మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది, ఇలా రెండు గ్యాపులు కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కానీ జూలై 30th దాకా టైం ఉండింటే కానీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు.
అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి. ఇది వాస్తవము. దీనికి వక్రీకరించి ఏ రకంగా మీరు చూపించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ప్రజల్లోకి మీరే చులకన అవుతారే తప్ప ప్రజలకు అన్నీ తెలుసు, మీరంతా తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలకు అన్నీ కూడా బాగా తెలుసు, మీరే చులకన అవుతారనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సర్వశ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ మినిస్టర్ ఇరిగేషన్. దీని మీద గౌరవ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మల రామానాయుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష, పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపుకు గురి అయిన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అయితే కొద్దిగా మొత్తం చెప్పేది మొత్తం గౌరవ సభ్యులు అధ్యక్ష, గౌరవ సభ్యులు కొద్దిగా ఓపికగా ఉంటే వారికి మాట్లాడే అవకాశం మీరు ఇస్తారు. దానిలో నన్ను ప్రశ్నించవచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. అయితే వారు పొరపాటు పడ్డారనుకుంటాను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తామని ఒకానొక సందర్భంలో హామీ ఇచ్చారు. ఇప్పుడంటే అది 4/3/2022 తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రులతో కలిసి పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే భూముల కోల్పోయారో వారికి 1898 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం, అంటే 2013లో అప్పుడు ఎక్వైర్ చేసినప్పుడు వారికి ఆ చట్టం ప్రకారం ఎంత ఇచ్చారంటే అధ్యక్ష 1,50,000, 1,20,000 ఎకరానికి ఇచ్చారు. ఆ తరువాత 2013లో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. దీనిలో కొంత సవరించి రైతులకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి చట్టం ఇది. ఈ చట్టం రాకముందు కేవలం 1,20,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇలాంటి పరిహారమే రైతులకు ఇచ్చారు. వారికి అన్యాయం జరిగిందని భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు, అంటే 1,50,000 తీసుకుంటే మిగతా 3,50,000 రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తామని ఎక్స్గ్రేషియోగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతులు నష్టపోయారు అనేటువంటి భావనతో దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదేదో మాట్లాడటం సమంజసం కాదు. నెంబర్ 1, ఆగండి సార్ చెప్తాను, ఎందుకు తొందరపడతారు? ఇస్తారు, తొందరపడి హామీ ఇచ్చాము, ఎక్స్గ్రేషియో ఇస్తాం. వినండి సార్, హామీ ఇచ్చాము, జీవో ఇచ్చాము, ప్రొసీజర్ ఉంది, తొందర ఎందుకు? మీరు ప్రశ్న వేసింది వాళ్లే కదా అధ్యక్ష, పోలవరం గురించి ప్రశ్న వేసింది వాళ్లే కదా. వారు 5గురికి అవకాశం ఇస్తారు కదా, 4-5 పెద్దలు ఉన్నారు చాలామంది, వారు మాట్లాడవచ్చు కదా. నేను చెప్పిన తర్వాత మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. పీడిఎఫ్స్ వారు ఎవరైతే నిర్వాసితులు అవుతారో, ఇళ్ళు మునిగిపోతాయో వారికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. ఎస్టీస్కి ఒక రకంగాను, బీసీస్కి ఒక రకంగాను, ఎస్సీలకు ఒక రకంగాను, అదేవిధంగా ఓసీలకు ఒక రకంగాను ఇస్తారు అధ్యక్ష. వేరియేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వస్తే 7.5 lakhs లేదా 6.5 lakhs ఇలా కేటగిరీ వైజ్గా వస్తాయి. అయినా వారికి చాలలేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చారు హామీ. ఏమని? 10 లక్షల రూపాయలు చేస్తాం. వాళ్ళు 7,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా డబ్బులు 2,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అని చెప్పారు. అది ఇచ్చినటువంటి హామీ. వీళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో పోలవరం గురించి మాట్లాడుతూ, ఆగండి స్వామి మీకు ఇవ్వరా అవకాశం అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వనంటే ఇప్పుడు చూడండి సినిమాలు వేస్తారులే. నువ్వు సినిమా మినిస్టర్ మీరు కూడా సిగ్నెట్ ఇదే అచ్చెన్నాయుడు, ఐ విల్ గివ్ దట్ ఆపర్చునిటీ. సీనియర్ సభ్యులు ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అనేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా పోలవరం గురించి ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం, వారికి సంబంధించిన పత్రికల్లో ఏదేదో రాసేటటువంటి కార్యక్రమం, ఇలాంటి
అడ్డదిడ్డుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 5 లక్షల రూపాయలు ఎవరైతే భూములు కోల్పోయి పూర్వపు చట్టం ప్రకారం 1894 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఎవరైతే నష్టపోయారని ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు భావించారో వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇచ్చే విధంగాను, అదేవిధంగా పీడిఎఫ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వారికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం చాలదని భావించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు నిండుగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి వీరు ఏదేదో రంధ్రాలు ఎతికేటటువంటి అన్వేషణ చేసి ఏదేదో తెలియకోకుండా పోలవరం గురించి తెలియకోకుండా ఏదో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్న ఇది, మేము చెప్పుతున్న సమాధానం ఇది. ఏదంటే అడగమనండి, నిష్పక్షపాతంగా చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఆ ధైర్యం వాళ్ళకి లేదు, ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్పమని అడగమనండి, చెప్తాను దేనికైనా సరే సమాధానం. క్వశ్చన్ గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. గ్రామాల వారి యాకరేజ్ కూడా అడిగారు. ఇదే అధ్యక్ష, ఇక్కడ యాకరేజ్ సంబంధించి అసలు 10 లక్షల రూపాయలు ఇవ్వటానికి భూమి కోల్పోయిన వారికి 10 లక్షలు ఇచ్చే హామీ లేనప్పుడు ఇంక అదెందుకు 5 లక్షలు ఇచ్చేదానికి చెప్పాము. అది అసలు ఉత్పన్నమే కాదు. రైట్, ఇప్పుడు అడగమనండి. నిమ్మకాయల రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు, చౌదరి గారు చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు మేము అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ఇది సార్. చెప్పండి. మొదటి ప్రశ్నకు 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన వాస్తవమేనంటే లేదండి. ఓకే, మీరు లేదన్నారు, దానికి చెబుతాం. వస్తున్నా వినండి సార్, మంత్రి గారు వినండి. రెండో దానికి అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించబడిన రైతుల గ్రామం వారి మరియు ఎకరాల వారి వివరాలు ఏమిటని అడిగాను సార్. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదట. ఎంత బాధ్యత రైతుమండి. తెలుగు ప్రజల యొక్క జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి సంబంధించి ముంపు బాధ్యతలకు సంబంధించి ఇదే ఆన్సరు. ఎంత బాధ్యత రైతుమండి. వినండి సార్, మీ క్వశ్చన్ అప్పుడు మేము మాట్లాడలేదు. మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడినవండి సార్. ఉలికి పడతారు ఎందుకు సార్? ఎందుకు ఉలికి పడతారు? నాగేశ్వర గారు ఉలికి పడకండి. ఒక నిమిషం, నేను వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒకే ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. భూ నిర్వాసితులు ఎవరైతే, అది ప్రశ్న ఇంకా నేను చెప్పినా కూడా వారికి అర్థం కావడం లేదా? అర్థం అయినా కూడా అర్థం కానట్టుగా నటించి ఏదో ఒక బురద జల్లాలని కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అనుకుంటున్నారా? నేను ఏం చెప్పాను? 1894 చట్టం ప్రకారం 1,50,000 పొంది ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతుకి 3,50,000 ఎక్స్గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు 5 సంవత్సరాలు అఘోరించారు. ఎప్పుడైనా ఆలోచన చేశారండి ఆ రైతు గురించి? ఇవాళ మమ్మల్ని అడుగుతారా? ఇచ్చారు, అఘోరించలేదా? పరిపాలించారు. సారీ, క్షమించాలి, అఘోరించలేదు. వారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అఘోరించలేదు, వారు పరిపాలన చేశారు. నన్ను క్షమించాలి. వారు పరిపాలన చేసినప్పుడు ఎవరైతే 1894 చట్టం ప్రకారం కేవలం 1,50,000 రూపాయలు తీసుకొని భూములు ఖాళీ చేసి వెళ్ళారో ఆ రైతుల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న వీళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు, పోలవరం గురించి మాట్లాడే హక్కు వీరికి ఉన్న. తిమ్మిని తిమ్మిని చేసి ఏదేదో మాట్లాడి రేపు పొద్దున్నే వారి పచ్చపత్రికలు ఏదో రాంచుకుని గందరగోళం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఇది చిత్తశుద్ధి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం నిర్వాసితుల మీద చిత్తశుద్ధి ఉంది, పోలవరం భూములు కోల్పోయిన వారికి మీద చిత్తశుద్ధి ఉంది తప్ప మీలాగా ఆయన చెప్తున్నాడు జీవనాడి అని. ఆగండి సార్, మీరు చెప్తాను. ప్రభుత్వం ఖచ్చితంగా స్ట్రాంగ్గా డీల్ చేయాలి. ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే సభ సజావుగా నడవటం కష్టమవుతుంది. కొద్ది మంది కోసం ఎంతమంది ఇవాళ హక్కులు హరించకపోతున్నాయి. చాలా బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఓపికగా మనం డీల్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దయచేసి మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు రాష్ట్రంలో
ఆర్థిక వృద్ధి మీదను ముఖ్యమంత్రి గారు దీని మీదను చర్చ ఇనిషియేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కంక్లూడ్ చేస్తారా? అధ్యక్ష, ఈ అంశం మీద చర్చ కంక్లూడ్ చేస్తూ కంక్లూషన్ మొన్న మాట్లాడారు కంటిన్యూ అవుతా ఉంది. కంక్లూడ్ అధ్యక్ష, రాష్ట్రంలో పారిశ్రామిక పరంగా ఉద్యోగాల కల్పన పరంగా రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఏ రకమైన అడుగులు పడ్డాయి, ఆ అడుగులు పడడం వల్ల రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరిగింది అనే సబ్జెక్ట్ మీద ఈరోజు ఆ చర్చలో పాల్గొంటున్నాను అధ్యక్ష. ఇక్కడ ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలోనే జరిగిన ఒక సంఘటన, ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తాను. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే ముందుకొచ్చింది అధ్యక్ష. 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అధ్యక్ష ఈ పార్క్ తెచ్చుకునే దానికోసం. 3 పార్కులు మాత్రమే దేశంలో ఇవ్వడం అంటూ జరిగాయి. ఒకటి గుజరాత్కు వచ్చింది, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, మరొకటి హిమాచల్ ప్రదేశ్కి వచ్చింది. ఇటువంటి ప్రతిష్టను పెంచే ఒక గొప్ప అధ్యయనం మనం చూసాం. 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో మన రాష్ట్రం ఆ పోటీలో తట్టుకుని మనకు ఆ పార్క్ రావడం, గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్తో పాటు. అధ్యక్ష, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వద్దు, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే దాన్ని వద్దు అని, ఈ పార్క్ రాష్ట్రానికి వద్దు అని ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ ఏకంగా లేఖలు రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను, ఆ లేఖ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈయన పార్టీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు, అటువైపున కౌన్సిల్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కౌన్సిల్లో ఏకంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఉంది. ఈ పార్కు వద్దు, ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఈ పార్కు వద్దు, ఇవ్వద్దండి అని. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోయారో ఒకసారి గమనిస్తే అది ఒక లేఖ కూడా కాదు అధ్యక్ష, 2 లేఖలు. రెండో లేఖ కూడా ఇంకోటి ఉంది, రెండో లేఖ కూడా అయిందమ్మా. ఇది రెండో లేఖ. ఏకంగా లేఖలే రాస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడే ఇదే చోటే డివిస్ అనే ఫార్మాసిటికల్ కంపెనీకి తానే దగ్గరుండి పెట్టించే కార్యక్రమం చేశాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి కనపడడం లేదా? ఫార్మా రంగం ఇక్కడికి వస్తే ఇక్కడ పొల్యూషన్ వస్తుందనో ఇంకొకటో ఈయన మాట్లాడే మాటలు. అసలు ఒక 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తూ ఉంది అధ్యక్ష? పూర్తిగా అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా దీన్ని శుద్ధి చేసి జీరో డిశ్చార్జ్ కింద దీన్ని కన్వర్ట్ చేసి అసలు శుద్ధిని కూడా అసలు వాస్తవం చెప్పాలంటే శుద్ధిని పూర్తిగా జీరో డిశ్చార్జ్ ప్లాంట్స్ కింద చేసినప్పటికీ కూడా ఎటువంటి పొల్యూషన్కి కూడా తావులు ఇవ్వకోకుండా ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు 40-50 కిలోమీటర్ల పైప్ లైన్ దారి కూడా తీసుకొని పోయి ఎక్కడో వేరే చోట
విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లాలో ఇంకా లో దాన్ని శుద్ధి చేసి కలిపించే కార్యక్రమం అక్కడ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మళ్ళీ పెట్టి అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేట్టుగా. అంటే ఎక్కడా కూడా ఇక్కడ ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా జరుగుతూ ఉంది. అటువంటి 1000 కోట్ల రూపాయలతో ఇటువంటి పార్క్ డెవలప్ అవుతూ ఉంటే కూడా దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీనివల్ల అధ్యక్ష దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. 17 రాష్ట్రాలతో పోటీపడి మళ్ళీ తెచ్చుకున్న ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు అడ్డుకుంటా ఉంటే ఇంతకంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. పక్కనే ఉన్న తెలంగాణలోని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు మాకు ఇది ఎందుకు ఇవ్వరు అని ఏకంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాకెందుకు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టు, మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు, మాకెందుకు ఇది ఇవ్వడం లేదు అని చెప్పి ఏకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకెందుకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన కూడా కేంద్రాన్ని అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి పక్క రాష్ట్రాలు పోటీపడి మాకెందుకు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోటీలో నిలబడి ఈ అన్ని రాష్ట్రాలతో పోటీలో నిలబడి గెలిచి ఈ ప్రాజెక్టు మనం తెచ్చుకుంటే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంటే దానివల్ల అడ్డుకునేందుకు శాయశక్తులా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. అధ్యక్ష, ఇలాంటి వారు అధ్యక్ష మన ఆర్థిక వ్యవస్థ గురించి మన పారిశ్రామిక రంగం గురించి కూడా రోజుకొక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మన కర్మ ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీడియా పూర్తిగా పోలరైజ్ అయిపోయిన పరిస్థితిలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాము అనేది ఒక నిజంగా ఒక బాధాకరమైన వాస్తవం. ఎక్కడైనా కూడా కేవలం ఒక దుర్బుద్ధితో ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు ఇంతమంది కలిసి కేవలం వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో ఎలాగో కూర్చోబెట్టాలని చెప్పి ఏకంగా ప్రభుత్వం మీద లేనిది ఉన్నది అన్నీ కూడా వేసి దుర్బుద్ధితో ఈ మాదిరిగా నెగటివ్ క్యాంపెయిన్ చేయాలి అనే ఆలోచనతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రతి చర్య వీళ్ళు చేస్తూ ఉంటే ఇలాంటి నీచమైన సంస్కృతి, నీచమైన రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, చంద్రబాబు పాలనలో కంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మన పాలనలో బాగుంది అని ఏకంగా సాక్ష్య ఆధారాలతో సహా పూర్తిగా ఎంత కాగ్ డేటా పూర్తిగా సాక్ష్య ఆధారాలతో సహా పూర్తిగా టెలివిజన్లతో పూర్తిగా మన స్లైడ్స్ వేసి కూడా చూపించడం జరిగింది. కాగ్ డేటా ఇంతగా మనం సాక్ష్య ఆధారాలతో సహా చూపించేసరికి చంద్రబాబు నాయుడు గారి కోపం గురించి కాస్త పక్కన పెట్టేద్దాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కంటే ఈనాడు రామోజీరావుకు, రాధాకృష్ణులకు, ఆంధ్రజ్యోతి వీళ్ళ కోపాన్ని ఎక్కువైపోయింది అధ్యక్ష. వీళ్ళ పేపర్లలోనూ వీళ్ళ టీవీలలోనూ వీళ్ళ మాటలు, వీళ్ళ చర్చలు, వీళ్ళ రాతలు చూస్తే ఎంతగా వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారో ఆశ్చర్యం కలిగిస్తుంది. బాబు మీద ఈగ వాలినా కూడా వీరికి కోపం వచ్చేస్తుంది అధ్యక్ష. దుష్ట చతుష్టయం మధ్య ఈ బంధం ఎంత బలమైందంటే అధ్యక్ష ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది అధ్యక్ష. ఆ ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ కూడా పక్కకి వెళ్ళిపోవాలి అధ్యక్ష.
ఆ స్థాయిలో అంత గట్టి బంధం. వాస్తవమే అధ్యక్ష, నిజంగానే ఆ బంధానికి కారణం కూడా ఉంటుందిలే అధ్యక్ష, ఆ కడుపు మంట కూడా ఉంటుంది, నేను కాదన్నంలా. ఎందుకనంటే ఆ టైంలో దోచుకో పంచుకో తినుకో అని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దోచేయడము, ఆ తర్వాత ఈనాడు కింద, ఆంధ్రజ్యోతి కింద, TV5 కింద, దత్తపుత్రుడి కింద పంచుకోవడము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరిగేది. కాబట్టి ఎవడు రాయడు, ఎవడు చూపించడు, ఎవడు మాట్లాడు, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేటి. అయితే పాపం దేవుడు వాళ్ళకి మొట్టికాయలు వేసాడు, ప్రజలు మొట్టికాయలు వేశారు, వాళ్ళ ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం వచ్చింది. సో వచ్చే ఆదాయం పోయింది కదా అధ్యక్ష, కాబట్టి ఇంక న్యాచురల్లీ జీర్ణించుకోలేరు అధ్యక్ష. కాబట్టి న్యాచురల్లీ పాపం వాళ్ళ జీర్ణించుకోలేక బీపీలు, ఆ టెన్షన్లు అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కసారి భయం వేస్తుంది అధ్యక్ష, వాళ్ళు చూసి వాళ్ళ రాతలు, వాళ్ళ టీవీలో వాళ్ళు చేసే వాళ్ళ డిబేట్స్ చూస్తే ఎక్కడ వాళ్ళకి ఏదైనా తట్టుకోలేక గుండెపోటు వస్తుందేమో అని చెప్పి నాకే పాపం అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక మనిషి మీద ఆ స్థాయిలో ఈర్ష్య పెట్టుకోవడం అన్నది ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా నిజంగా బాధపడతా ఉన్నారు అధ్యక్ష. వారిది బాధ, మాది బాధ్యత అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామిక రంగం గురించి అధ్యక్ష క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ సభ ముందు, తద్వారా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామిక ప్రగతి కూడా మన పాలనలో చంద్రబాబు కంటే మన పాలనలోనే బాగుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంత కోవిడ్ సమయంలో కూడా, వేగంగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సమయంలో కూడా, ఇంతగా FDI అన్నది తగ్గిపోయిన పరిస్థితిలో కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా దేశంలోకి వచ్చే పరిస్థితి తగ్గిన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మాత్రం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు బాగున్నాయి అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తల అధ్యక్ష సంతోషంగా ఉన్నారు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం ప్రారంభించాక వరుసగా 3వ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామని చెప్పి ఈరోజు సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధ్యక్ష గతంలో కేవలం 10% మార్కులే పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు చోటు ఉంటే అధ్యక్ష గతంలో, ఈరోజు అధ్యక్ష 100కు 100 మార్కులు కూడా పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల మేరకే 100కు 100% మార్కులు వేస్తూ ఉన్నారు ఈరోజు మారిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూల్స్తో. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వరుసగా 3వ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాము అని అంటే పారిశ్రామికవేత్తలు మన హయాంలో ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు హయాంలో అధ్యక్ష డావోస్ నుంచి కూడా వచ్చిన పెట్టుబడులను కూడా గమనిస్తే కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చిన దానికన్నా కూడా మనం డావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా అంతకన్నా చాలా ఎక్కువ అని కూడా మననే జరిగిన డావోస్ పర్యటనలో, ఆ తర్వాత మనం రియలైజ్ అయినటివి, ఆ తర్వాత మనం క్యాబినెట్లో ఆమోదం తెలిపినటివి అన్నీ కూడా చూస్తే కూడా గమనిస్తే కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నా వాళ్ళే, మనకు ఓటు వేయని వారికి కూడా అన్ని పథకాలు సాచ్యురేషన్ పద్ధతిలో అందాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనదైతే, చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందంటే అధ్యక్ష, పారిశ్రామికవేత్తల్ని కూడా నా వాళ్ళు కానివారు ఎవరు అనే డిస్టింక్షన్ అనే టోటల్గా వాళ్ళందరినీ కూడా డిస్టింక్ట్ చేసి చూసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా పారిశ్రామికవేత్తలను కూడా వాళ్ళు ఫలాని వాళ్ళు నా వాళ్ళు కాదు అని పూర్తిగా వ్యత్యాసం చూపించే పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదేమో బహుశా అధ్యక్ష.
మన రాష్ట్రంలో తప్ప. అధ్యక్ష, మన ఫోకస్ అధ్యక్ష ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంఎస్సి రంగం మీద, దానిని నిలబెట్టే కార్యక్రమం మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాము అధ్యక్ష. మనం ఈ 3 సంవత్సరాల మన కాలంలో దాదాపుగా 12 లక్షల మందిని ఈ ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంది. దాదాపుగా 1,20,000 కంపెనీలు, ఆ 1,20,000 కంపెనీల్లో పనిచేస్తూ ఉన్న దాదాపుగా 12 లక్షల మంది ఈ ఎంఎస్ఎంఈల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈ రంగం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాం. అక్షరాల 2,858 కోట్లకు పైగా ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీ ఈ పారిశ్రామిక రంగానికి మనం ఇస్తే, ఇందులో ఒక్క ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రమే ఇందులో 2,500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఈ 2,500 కోట్ల రూపాయలు మనం ఇచ్చిన ఈ ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్స్గా మనం ఏదైతే ఇచ్చినామో, ఇందులో 2,200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయిలు. అంటే ఏ రకంగా ఇంక పరిశ్రమలు ముందుకు వస్తాయి, ఏ రకంగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు, ఏ రకంగా ఆ పరిశ్రమలు నిలదొక్కుని ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తాయి అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం. చిన్న వాళ్ళు పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఈ చిన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ రాకపోతే వీళ్ళు ఎలా నడపగలుగుతారు? వీళ్ళు నడపలేకపోతే వీళ్ళతో ముడిపడి ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి? ఈ చిన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా అనేది కనీసం ధ్యాస కూడా పెట్టిన పాపాన పోలేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఏకంగా 2,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలేనంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ సెక్టార్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూని చేశారు అని చెప్పడానికి. అటువంటి సెక్టర్ ఈరోజు నిలదొక్కుంది. ఈరోజు 2,500 కోట్ల రూపాయలు మనం ప్రోత్సాహిస్తున్నాం. 2,200 కోట్ల అరియర్స్ కన్నీ క్లియర్ చేశాం. సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్లకు ఆ సంవత్సరానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకురావడం వల్ల పారిశ్రామిక రంగం నిలబడగలుగుతా ఉంది అధ్యక్ష. కొద్ది రోజుల క్రితమే గ్రనైట్ పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయంలో ఏ రాష్ట్రము కూడా పెట్టినంత దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, 75% ఉద్యోగాలన్నీ కూడా లోకల్ రిజర్వేషన్స్కు కేటాయింపులు చేయాలి అని చెప్పి చట్టం చేశాం కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నాం. అటువంటి చట్టం చేశాం కాబట్టి ఆ చట్టంతో పాటు ఒక బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్గా ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. కాబట్టి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక దృష్టిని కేటాయించడం జరిగింది, స్కిల్డ్ మ్యాన్ పవర్ క్రియేట్ చేయడం కోసం అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. నీళ్లు, విద్యుత్, కనెక్టివిటీ వీటికి సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎవరికి కావాలన్నా కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పరెంట్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి, ప్రోయాక్టివ్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. నిజాయితీగా మనం ఫలానిది చేయగలుగుతాము, ఫలానిది చేయలేమని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వంలో ఒక సిన్సియారిటీని కనపరుస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రామిస్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత ఎగరగొట్టే కార్యక్రమం అనే దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడి ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చెప్తా ఉన్నాం, ఏదైతే చేస్తామో అదే చెప్పి అదే మాదిరిగానే వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం అధ్యక్ష. ఈ గొప్ప మార్పుతో ఇండస్ట్రీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అధ్యక్ష ప్రభుత్వం పైన. రాష్ట్ర చరిత్రలో కూడా అధ్యక్ష ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజాలు వారి సంస్థలు
ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు మన రాష్ట్రం వైపు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపున అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు అధ్యక్ష ఎప్పుడైనా మనం బజాంకాల పేర్లు ఎప్పుడైనా విన్నామా అధ్యక్ష? సెంచరీ ప్లైవుడ్. ఈరోజు బజాంకాలు, సెంచరీ ప్లైవుడ్ మా కడపలో, మా బద్వేల్లో ఈరోజు ఒక పరిశ్రమ పెట్టి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. బంగర్లు, శ్రీ సిమెంట్స్, సింగ్వీలు, సన్ ఫార్మా, బిర్లాలు. ఈరోజు కుమారమంగళం బిర్లా ఏకంగా తన ప్లాంటు కోసం మన దగ్గరికి రావడం, ఏకంగా ముఖ్యమంత్రితో తాను కూడా ప్రయాణం చేసి ఏకంగా ప్లాంట్ను ఇనాగ్రేట్ చేయించే కార్యక్రమం ఆయన రావడం, ఇదంతా కూడా కాన్ఫిడెన్స్ అనేటివి ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. బజాంకాలు కానీ, బంగర్లు కానీ, సింగ్వీలు కానీ, బిర్లాలు కానీ, అదానీలు కానీ, ఆర్సిలర్ ఆదిత్య మిట్టల్ కానీ, రోయాస్ కానీ, టాటాస్ కానీ, ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రానికి ఈరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారందరికీ కూడా అధ్యక్ష ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు లేనిది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం ఎందుకు ఇవ్వగలుగుతూ ఉన్నాము, గతంలో వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ రాలేకపోయింది అన్నది కూడా అందరం ఆలోచన చేయాలి. కారణం ఆ టైంలో ఏది కావాలన్నా నాకెంత, ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ట్రాన్స్పరెంట్గా అడుగులు పడుతున్నాయి కాబట్టి అందరూ వేగంగా అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీరంతా కూడా అధ్యక్ష పార్ట్నర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు మేకప్ వేయించి, అద్దె కోట్లు వేసి, సంతకాలు చేయించిన నకిలీ పారిశ్రామికవేత్తలు కాదు అధ్యక్ష. వీళ్ళంతా దేశంలోనే ప్రఖ్యాత కాల్చిన సంస్థలు, యాజమాన్యాలు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా అధ్యక్ష పారిశ్రామిక రంగానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే దానికి కారణమైందంటే ఏమిటంటే అధ్యక్ష, ఏ ప్రభుత్వంలో అయినా కూడా పరిశ్రమలు అంటూ వస్తే దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి అన్నది ఒక కారణమైతే, రెండో కారణం ఆటోమేటిక్లీ పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా ఆదాయాల్లో కూడా పెరుగుదల అనేది కూడా రిజిస్టర్ అవుతుంది. పరిశ్రమ రావడం వల్ల క్వాలిటీ ఆఫ్ లివింగ్, అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా మెరుగవుతుంది. ఎందుకనంటే బెటర్ జీతాలు వస్తాయి కాబట్టి మెరుగవుతుంది అన్నది ప్రధానమైన కారణం అధ్యక్ష. అందుకనే పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అన్నది ఏ ప్రభుత్వం కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఈ అంశాలన్నీ కూడా మనసులో పెట్టుకునే అధ్యక్ష, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అధ్యక్ష, అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం మీద ప్రత్యేకమైన దృష్టి కూడా మన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష వీళ్ళంతా కూడా మరీ చిన్న వాళ్ళు, వీళ్ళందరికీ మనం తోడుగా చెయ్యి పట్టుకొని నడిపించలేకపోతే వీళ్ళందరూ ఫెయిల్ అవుతారు. వీళ్ళు ఫెయిల్ అయినారు అని అంటే